has got this vision to just like disseminate and make this bulk of knowledge to you, all of you who cannot afford the coaching. So please make sure that you take it as a valuable thing, not just as a free. Okay, so let us go ahead. That is, we are going to discuss a very important thing, that is general essay on financial inclusion. జనరల్ ఎస్సే అయినా చెప్పండి, డేటా మొత్తం ఉంది. మెయిన్స్ ఆన్సర్ అయినా చెప్పండి, డేటా మొత్తం ఉంది. ఓకే, సో నేను జనరల్ ఎస్సే ఎందుకు రాసిన అంటే, మీకు ఒకవేళ జనరల్ ఎస్సే వస్తే కూడా ఇవన్నీ రాయాలి. మెయిన్స్ ఆన్సర్ మీకు ఒకవేళ వస్తే కొన్ని ఆస్పెక్ట్స్ మీద వస్తుంది. ఆ కొన్ని ఆస్పెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అదే మెయిన్స్ ఆన్సర్, అండ్ అది అన్నీ కలెక్ట్ చేస్తే మీకు జనరల్ ఎస్సే వస్తుంది. రైట్, అండ్ యూ నో మీ, రైట్, యూ నో మీ వెరీ వెల్. దిస్ ఈజ్ మీ ప్రెజెంటెడ్ బై సయ్యద్ షుజాతుల్లా. రైట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటండి? వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం నేను దీనికి కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పేస్తాను. మీకు కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పేస్తే ఏమవుతుందంటే మీ మైండ్ కొంచెం RRR లాగా కొమరం బీయింగ్ ఇంకా అల్లూరి సీతారామజీ ఇద్దరిది కాంబినేషన్లో మూవీ ఎంత మంచిగా ఉంది. ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కూడా అంత మంచిగా మీకు అర్థమైపోతుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీన్స్ వాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు, ఫైనాన్స్ అంటే మనీ. ఫైనాన్స్ అంటే మనీ. ఓకే, జనరలీ whenever there is a third party is there, ఏకి బి డబ్బులు ఇవ్వాలి. ఏ హ్యాస్ టు గివ్ 10,000 టు బి. కానీ ఈ 10,000 ఒక బ్యాంక్ ఏ తరఫున బికి పే చేస్తుంది. కొంచెం యారో మార్క్స్ ఇట్లానే ఉంటాయండి. సో ప్లీజ్ మేక్ షూర్ దాట్ యూ ఫోకస్ ఇట్. ఏ బికి డబ్బులు ఇవ్వాలి. ఎంత? 10,000 ఇవ్వాలి సార్. ఎస్ సార్, 10,000 ఇవ్వాలి. ఏ దగ్గర డబ్బులు లేవు. ఇన్స్టెడ్ ఆఫ్ ఏ, బి ఈజ్ like bank is paying to B. Bank is paying to B instead of A. Okay. Whenever third party is there, okay, whenever a third party discharges one's obligations, అంటే ఇద్దరిలో ఇంకొక పార్టీ, ఓకే, ఇక్కడ ఇద్దరెవరు, ఒకరు పే చేయాలి, ఒకరు డబ్బులు తీసుకుంటారు. ఓకే, వన్ హ్యాస్ టు గివ్ మనీ, వన్ హ్యాస్ టు టేక్ మనీ. ఈ టూ పార్టీలో ఇంకొక పార్టీకి మనం యాడ్ చేసినాం. ఆ పార్టీ, ఓకే, ఇక్కడ డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఆ పార్టీకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే డబ్బులు ఏ పార్టీ ఇవ్వాలని ఉంది, ఆ పార్టీకి ఆబ్లిగేషన్స్ బ్యాంక్ ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే, సో బ్యాంక్ ఇక్కడ ఏ బికి డబ్బులు ఇవ్వాలి. అందుకే బ్యాంక్ ఏ తరపును ఏం చేస్తుందంటే బ్యాంక్ ఈజ్ గివింగ్ మనీ టు బి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫైనాన్స్. థర్డ్ పార్టీ వచ్చేసే ఫైనాన్స్. When a third party discharges the obligations of one party, who is basically a payer, and A has to pay. Payer, payee, మనం మేము లాలో ఇట్లనే అంటాం. ఓకే, అండర్స్టూడ్. సో థర్డ్ పార్టీ ఇలా మధ్యలో వచ్చేస్తే అండ్ ఒక పార్టీ ఆబ్లిగేషన్ కెన్ ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు మనం ఫైనాన్స్ అని వర్డ్ వాడతాం. లేకపోతే అప్పు, బారో, అంతే కదా, బారో ఆర్ అప్పు అంటాం. ఓకే, ఇద్దరే ఉంటాయి. ఫైనాన్స్ అంటే ఇక్కడ కూడా మనీతో సంబంధం, కానీ థర్డ్ పార్టీ. ఓకే, సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఇండియాలో చాలా మంది ఉన్నారండి which are not having bank account. ఓకే, సో గవర్నమెంట్ ఒక పార్టీ ఉంది ఇక్కడ, అండ్ పూర్ పీపుల్ ఒక నెక్స్ట్ పార్టీ. గవర్నమెంట్ ఒక పార్టీ, పూర్ పీపుల్ ఒక నెక్స్ట్ పార్టీ. టూ పార్టీస్ ఆర్ దేర్. ఓకే, గవర్నమెంట్కి పూర్ పీపుల్కి డబ్బులు ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? ఆసరా పెన్షన్ స్కీమ్, మిషన్ లైక్ షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో గవర్నమెంట్ అండ్ పూర్ పీపుల్ మధ్యలో ఎవరైనా ఉండాలి కదా. కానీ ఒకప్పుడు
గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కీమ్స్ నుంచి డబ్బులు పూర్ పీపుల్కు ఎలా వెళ్ళేదంటే, పూర్ పీపుల్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ వాళ్ళ డాటర్ది మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ తీసుకెళ్ళాలి, పాపది ఆధార్ కార్డ్, ఇంకా ఎవరితో పెళ్ళి అయింది అవన్నీ ఒక సబ్మిట్ చేసుకుంటే వాళ్ళు ఏమంటారంటే, సరే అమ్మా మేము చెక్ ఇస్తాం మీరు రండి అని పంపించేస్తారు. 10 days పోతుంది, 15 days పోతుంది, ఇట్లానే పోతూ ఉంటుంది. మళ్ళీ వెళ్ళి అడితే, సార్ ఏమైంది సార్, ఎప్పుడు వచ్చింది అంటే, సార్ ఇంకా చేయట్లేదమ్మా, నువ్వు కొంచెం తొందరగా కావాలంటే నువ్వు కొంచెం మీకు 5,000 అట్లా ఇస్తే మంచి ఉంటుంది కదా, నేను తొందరగా చేసి ఉంచుకుంటా, అక్కడ అడుగుతున్నారు అంటే. ఇక పూర్ పీపుల్ ఏమని చేస్తారు, మళ్ళీ సమ్హౌ 5,000 అలా వాళ్ళు ఇచ్చి అలా డబ్బులు తీసుకునేవాళ్ళు. ఒకప్పుడు ఆయన దగ్గరే ఉండింది డెస్క్ లోపలే, కానీ ఇవ్వడు. ఓకే, ఎందుకంటే కలెక్టర్ ఏం చేసుకుంటాడండి 5,000, డిప్యూటీ కలెక్టర్ అంటే ఎంఆర్ఓ ఏం చేసుకుంటాడు 5,000, వాళ్ళకి వేరే దగ్గర నుంచి లక్షలు వస్తాయి డైరెక్ట్గా బిజినెస్ నుంచి, ఓకే హోటల్స్ నుంచి వస్తాయి. మీ డబ్బులు ఏం చేసుకుంటారు వీళ్ళు ఇక కింద ఉన్న వాళ్ళు ఇవన్నీ కథలు చేసుకుంటారు. ఎందుకంటే ఈ కింద ఉన్న వాళ్ళు ఎలాగైనా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఓనర్స్కి వీళ్ళకి సంబంధమే ఉండదు, లైట్ అనమాట. ఈ పెద్ద వాళ్ళకి పెద్ద వాళ్ళతో ఉంటుంది, కామన్ సెన్స్. సో ఇక్కడ చేసేది ఎవరు, ఇక్కడ కింద ఉన్న ఫ్రంట్ డెస్క్లో ఉన్న వాళ్ళందరూ వేసుకుంటూ కూర్చున్నారు. అప్పుడు గవర్నమెంట్కి ఏమైందంటే, అవునా ఇట్లా ఇలా ఎంఆర్ఓ ఆఫీసెస్లో పూర్ పీపుల్కి మనం స్కీమ్ చేస్తే ఇట్లా అవుతుంది అని ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుంది. ఏమవుతుంది, ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారనమాట. సో దీనికి ఇప్పుడు వాట్ ఈజ్ ద వే అవుట్ అంటే, అందరికీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు ఇక్కడ అప్లై చేస్తే చాలు, ఇంకా డబ్బులు మాత్రం అప్లై చేయడం వాళ్ళది అయిపోతుంది. ఒకవేళ అప్లై చేసేస్తే డబ్బులు మాత్రం గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ ఇచ్చేస్తుంది కదా, అయిపోయింది కదా. ఎస్, ఓకే. ఇంకా మీరు అనుకోవచ్చు, సార్ మనం అప్లై చేస్తే కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారా సార్, మళ్ళీ డీటెయిల్ అన్నీ అంటే వాళ్ళు అప్రూవ్ చేస్తారా అంటే, గవర్నమెంట్ అది కూడా తీసేసిందండి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు ఫామ్. అంటే మీకు అవసరమే లేదు గవర్నమెంట్ ఆఫీషియల్స్ అంటే, అంత ట్రాన్స్పరెన్సీగా చేద్దామని గవర్నమెంట్ అనుకుంటుంది. కానీ ఏమవుతుందంటే, ఎక్కడైనా సరే మనకు ఆ గవర్నమెంట్ ఆఫీసర్తో గవర్నమెంట్ క్లర్క్తో మనకు పని పడుతూనే ఉంటుంది. ఓకే, వచ్చిందా లేదా, ఎప్పుడు వస్తుంది, ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది. మళ్ళీ మనం వెళ్ళి డబ్బులు ఇస్తాం, వాళ్ళు మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. బట్ ఇన్ అండ్ అవుట్ అందరికీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు, అంటే మన మమ్మీ డాడీ తర్వాత మన మమ్మీ డాడీది ఒకటే జనరేషన్ ఉంది. ఈ జనరేషన్లో మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ వీళ్ళకి తెలీదు. ఓకే, ఆ జనరేషన్ పోయిన తర్వాత, మన మమ్మీ డాడీ జనరేషన్ పోయిన తర్వాత, వీళ్ళందరూ పోయిన తర్వాత వచ్చిన జనరేషన్కి అన్నీ తెలుసు. గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చిన జనరేషన్కి మనకి అంటే మన మమ్మీ మన డాడీ అయిన తర్వాత మనకు స్మార్ట్ ఫోన్స్ అంటే ఏంటి, మనకు ఎలా నడుస్తుందంటే ఏంటి, ఎవరితో ఏం మాట్లాడాలి తెలుసు, ఎవరితో ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలి, ఎక్కడ మెయిల్ పంపించాలి, మనకు అన్నీ తెలుసు. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఇన్ ఫ్యూచర్లో కరప్షన్ తగ్గుతుంది. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ఫైట్ విత్ అవర్ రైట్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు రేజ్ అవర్ రైట్స్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ లెర్న్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్, అంతే కదా. ఎస్, కానీ మన మమ్మీ డాడీ ఉన్నంత వరకు వీళ్ళు ఎక్స్పెక్టేషన్ అవుతూ ఉంటారు. ఓకే, ద ఓల్డ్ ఏజ్ విచ్ ఇస్ స్టిల్ సర్వైవింగ్, okay, they will be getting exploited again and again. Once they go from this world, the old age, then all other age whatever is there, total educated వాళ్ళందరూ ఓకే, ఒక్క కాల్ చేసేస్తారు, ఒక్క మెయిల్ రాసేస్తారు, అయిపోతుంది పని. ట్రాన్స్పరెన్సీ, రైట్. సో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ లేదు, అందుకే ఏమవుతుందంటే వాళ్ళకి చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫీసర్స్లో. సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఇవన్నిటికీ ఒక సొల్యూషన్ ఏముందండి, అందరికీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేద్దాం, వాళ్ళకి మనం పెన్షన్ కావాలంటే అవసరం లేదు. ఒక్కసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఒక్కసారి మీకు పెన్షన్ వచ్చేస్తే మీకు మళ్ళీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. నెల నీకు పడుతూ ఉంటుంది. అంటే గవర్నమెంట్కి అవసరం లేదు, గవర్నమెంట్ ఆఫీషియల్స్కి వెళ్ళి సార్ ఇవ్వండి సార్, ఇవన్నీ ఏముండదు, అంతే కదా. ఎస్ ఫైన్, చలో అండి చూద్దాం. గివింగ్ ఫార్మల్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు పూర్ పీపుల్, రెండు ఉంటాయి, ఇన్ఫార్మల్, ఫార్మల్. బ్యాంకింగ్ అంటే ఏంటి, బ్యాంక్ మీన్స్ డబ్బులు డిపాజిట్ చేయడం, లోన్ తీసుకోవడం. ఓకే, పూర్ పీపుల్ జనరల్లీ వాళ్ళకి కావాల్సింది ఏంది, లోన్లు, గవర్నమెంట్ అసిస్టెంట్. అంటే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు డబ్బులు, అంటే డిపాజిట్స్ ఉండవు వాళ్ళ దగ్గర. ఆబ్వియస్లీ వాళ్ళు ఏదైనా లోన్ తీసుకుంటారు బ్యాంక్ నుంచి, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన
అసిస్టెన్స్ తీసుకుంటారు, అంతే కదా. సో నాకు ఒకవేళ అవసరం పడితే నా అన్నయ్యకి అడగచ్చు, నేను నా ఇంటి దగ్గర ఒక ఫైనాన్షియర్ ఉంటాడు ఆయన దగ్గర కూడా అనుకోవచ్చు. సో ఇఫ్ ఐ వాంట్ సమ్ మనీ ఐ కెన్ టేక్ లోన్ ఫ్రమ్ మై బ్రదర్, ఫ్రమ్ మై రిలేటివ్, ఫ్రమ్ మై ఫ్రెండ్, ఫ్రమ్ ద ఫైనాన్షియర్ విచ్ ఈస్ దేర్ బిసైడ్ మై హోమ్, అంతే కదా. దీస్ ఆర్ ఇన్ఫార్మల్ బ్యాంకింగ్ అంటారు. లోన్ తీసుకోవడం ఫ్రమ్ ఏ ఇన్ఫార్మల్ బ్యాంకింగ్, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా. వాళ్ళు 30% ఇంట్రెస్ట్ రేట్, 40% ఇంట్రెస్ట్ రేట్ అలా ఇస్తారు నాకు. ఫార్మల్ బ్యాంకింగ్ అంటే బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకోవడం, బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు బారో చేసుకోవడానికి ఏమంటారు, ఫార్మల్ బ్యాంకింగ్ అంటారు. ఇక్కడ అంత ఎక్స్‌ప్లాయిటేషన్, అంత ఇంట్రెస్ట్ రేట్ ఉండదు. 14%, 12%, 10% ఉంటుందండి. ఎస్, గివింగ్ ఫార్మల్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు పూర్ పీపుల్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్, ప్రమోట్ ది హ్యాబిట్ ఆఫ్ సేవింగ్స్, promote the habit of insurance, pension, investment among poor people. ఓకే, సో బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళు అకౌంట్లో పెట్టుకుంటారు ఎక్కువ డబ్బులు, అంటే ఏదైనా మిగిలిన డబ్బులు అమ్మాయిలు ఉమెన్లు పని చేసి అగ్రికల్చర్ ఫీల్డ్లో వాళ్ళు సంపాదించుకొని బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటారు. అవసరం ఉన్నప్పుడు మంచిగా యూస్ చేస్తారు, రైట్, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు యూస్ చేస్తారు. సో దే విల్ గెట్ హ్యాబిట్, అరే నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా దానిలో పెరగాలి అని ఒక ఆశతో 10, 100, 500, 500, 300 ఇలా పెంచుకుంటూ అలా అమ్మాయి పెళ్ళి కోసం లేకపోతే గోల్డ్ కోసం వాళ్ళు అట్లా పెంచుకుంటూ అంటే ఒక ఆశ ఉంటుంది ఒక అకౌంట్ ఉంటే. ఓకే, సేవింగ్స్ హ్యాబిట్ అవుతుంది. మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఉంటే గవర్నమెంట్ అదే ఇవన్నీ స్కీమ్స్ గురించి వస్తాను నేను మెల్లమెల్లగా. జీవన్ జ్యోతి యోజన, ప్రధాన మంత్రి జీవన్ సురక్ష యోజన, బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి 12 రూపీస్లో 220 రూపీస్లో గవర్నమెంట్ పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ ఉంటే మీకు ఇవన్నీ కూడా దొరుకుతాయి. సో ద స్కీమ్స్ ఫీచర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి, నేను డిస్కస్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అమాంగ్ పూర్ పీపుల్, పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ అమాంగ్ పూర్ పీపుల్. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే గవర్నమెంట్ ముద్రా స్కీమ్ ఉంది, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, టీ ప్రైమ్, టీ ఐడియా, ఇలాంటి స్కీమ్తో మీకు ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యోజన కూడా ఉంది. అలాంటి స్కీమ్స్లో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గివింగ్ యూ మనీ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. ఒక టైలరింగ్ షాప్ చేసుకోండి, ఒక సూపర్ మార్కెట్ చేసుకోండి. ప్రమోటింగ్ హ్యాబిట్ ఆఫ్ సేవింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇన్వెస్ట్మెంట్ అమాంగ్ ద పూర్. హెల్ప్ దెమ్ టు గెట్ లోన్స్ ఎట్ రీజనబుల్ రేట్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు బారో చేసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో పూర్ పీపుల్ వాళ్ళకి లోన్స్ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు, ఎందుకంటే గవర్నమెంట్ చెప్తుంది వాళ్ళకి తక్కువ రేట్లో ఇవ్వండి. Help them to get loans at reasonable rates from the formal banking system, so that they do not become victims in the hands of what, money lenders చాలా ఇంట్రెస్ట్ రేట్, ట్రేడర్స్ చాలా ఇంట్రెస్ట్ రేట్, ల్యాండ్లార్డ్స్ చాలా ఇంట్రెస్ట్ రేట్స్ అండి, చాలా తీసుకుంటారు ఈ పూర్ పీపుల్ దగ్గర నుంచి, చాలా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద రీజన్ ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. బ్యాంక్లో వాళ్ళకి ఉంటే అకౌంట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మీకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీకు వస్తే, ఓకే, if you get financial inclusion topic in the exam, please make sure that you are going to start with this. Okay, financial inclusion refers to, అలా రాయాలండి, డైరెక్ట్గా గివింగ్ అని రాయొద్దు. You have to write like this. Financial inclusion ఇంకా ఫుల్ ఫామ్ రాయాలి. Refers to giving formal banking services to the poor people in both urban and rural area. UPSCలో అడుగుతాడు, ఓన్లీ అర్బన్ ఏరియా అని అడుగుతాడు, ఓన్లీ రూరల్ ఏరియా అని అలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సో బీ రిమెంబర్ దట్ అర్బన్ అండ్ రూరల్. ప్రమోటింగ్ హ్యాబిట్ ఆఫ్ సేవింగ్స్. ఓకే, మళ్ళీ ఇది కంటిన్యూషనే, ఇట్లా రాయొద్దు. కంటిన్యూషన్లో ఒక పారాగ్రాఫ్, ఇది ఇంట్రొడక్షన్ రాసేయండి. రాసిన తర్వాత ఇట్ ఆల్సో ఎన్ష్యూర్స్. సో ఆ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే ఏమేమవుతుంది? ఓకే, ఇంప్రూవ్డ్ సోషల్ అండ్ బెటర్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ ఇన్ ద ఈక్విటబుల్ మేనర్. అందరికీ సేమ్ రిసోర్సెస్ గవర్నమెంట్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎక్కువ తక్కువ ఎవరి దగ్గర ఏం ఉండదు. ఓకే, షాదీ వాళ్ళలో 1,16,000 ఉంటే అందరికీ 16,000. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఈక్వల్లీ, అందరికీ సమానంగా గవర్నమెంట్ కేటర్ చేసుకోవచ్చు. ఓకే, సో అందరిది సొసైటీలో అందరూ మంచిగా డెవలప్ అవ్వచ్చు. ఓకే, స్ట్రెస్ లేకుండా, అంటే మళ్ళీ వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్లో వెళ్ళి బతిమనాలి, సార్ చేయండి సార్, అవన్నీ అన్డిగ్నిఫైడ్గా ఉండకూడదు. సోషల్ డెవలప్మెంట్ అంటే సొసైటీలో కొంచెం మంచిగా బతకచ్చు అనమాట.
ఎనేబుల్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. ఎంపవర్మెంట్ అంటే బ్యాంక్ అకౌంట్ ఉంటే గవర్నమెంట్ చాలా స్కీమ్స్ లాంచ్ చేస్తుంది. ఆ స్కీమ్స్తో పూర్ పీపుల్, ఓకే, ఉమెన్, వాళ్ళు అండర్ ప్రివిలేజ్ అంటే ఎవరి దగ్గర అవసరాలు లేవు, రిసోర్సెస్ లేవు, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉంటే. ఎందుకంటే ఎల్పిజి సబ్సిడీలు, ఆసరా పెన్షన్ స్కీమ్స్లు, హ్యాండిక్యాప్లో ఉన్న వాళ్ళకి కూడా స్కీమ్స్ ఉన్నాయి, ఇంకా డబ్బులు ఇస్తున్నది గవర్నమెంట్. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో you will be benefited more. Okay, making them self sufficient and well informed to take financial decision. మేకింగ్ దెమ్, సో వాళ్ళకు డబ్బులు పడితే అకౌంట్లో, అది 3,000 అయినా సరే, అది షాదీ ముబారక్లో 1,16,000 అయినా సరే, సో అది డబ్బులు పడితే వాళ్ళు ఈ డబ్బులతో ఏం చేసుకోవాలి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, పెళ్లి చేసుకోవాలా, వాళ్ళు ఆలోచించుకొని ఒక ఇన్ఫార్మ్ డిసిజన్ తీసుకుంటారు. దే కెన్ టేక్ ఏ ఇన్ఫార్మ్ డిసిజన్. సో వాళ్ళకి మెంటల్ పీస్ ఉంటుంది. ఓకే, ఎన్ష్యూర్ యాక్సెస్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ టు పేమెంట్, అకౌంట్, ఇన్సూరెన్స్, పెన్షన్. ఓకే, బ్యాంక్ అకౌంట్ ఉంటేనే ఏమవుతుందంటే వాళ్ళకి ఈజీగా వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. బికాస్ బ్యాంక్ అకౌంట్తో డైరెక్ట్లీ యూ కెన్ బై థింగ్స్. వాళ్ళు కూడా రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉన్న షాప్స్కి అమెజాన్లో అలా మింత్రాలో ఆర్డర్ చేసుకుని వాళ్ళు కొత్త బట్టలు, నైస్ బట్టలు వేసుకోవచ్చు. సో బ్యాంక్ అకౌంట్ ఉంటేనే సాధ్యం కదా అండి అది. ఓకే, మళ్ళీ వాళ్ళు యూపీఐ, జీపే ఇవన్నీ కూడా వాడతారు. సో దట్ వాళ్ళు కూడా టెక్నాలజీ కొంచెం అప్గ్రేడేషన్ వస్తుంది బ్యాంక్ అకౌంట్ ఉంటే. సో బ్యాంక్ అకౌంట్ బ్రింగ్స్ ఏ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ విత్ రిగార్డ్ టు వాట్ పేమెంట్, విత్ రిగార్డ్ టు పే చేయాలి, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, ఎవరికైనా మనీ ఇవ్వాలి. సో ఇవన్నిటికి బ్యాంక్ అకౌంట్ చాలా హెల్ప్ చేస్తుందండి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. థ్యాంక్స్ లాట్ ఫర్ లిసనింగ్ టు మీ. బై, టేక్ కేర్. నౌ లెట్ us go ahead. ఓకే, సో ఇండియా ఈజ్ ప్రౌడ్లీ జస్టిఫైయింగ్ అంటే ఇండియా ప్రౌడ్గా చెప్పుకుంటుందన్నమాట దట్ మన దగ్గర ఒక రోబస్ట్, ఒక రెసిలియంట్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంది. రోబస్ట్ అండ్ రెసిలియంట్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఉందన్నమాట. అండ్ ఇట్ హస్ గ్రోన్ ఓవర్ ది ఇయర్స్. ఎందుకంటే ఫైనాన్షియల్ బ్యాంక్స్ ఇవన్నీ మిడివల్ ఇండియా నుంచి ఉన్నది మన దగ్గర. ఇంకా మోడర్న్ టైమ్స్లో కూడా దే ఆర్ మెనీ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ బై ది ఫారినర్స్, ఇండియన్స్, చాలా బ్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో వీఆర్ వెరీ యాక్చువల్లీ ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం దట్ మన దగ్గర ఫైనాన్షియల్ సిస్టమ్ చాలా రోబస్ట్గా ఉంది, బ్యాంకింగ్ సిస్టమ్ రోబస్ట్గా ఉంది. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉందండి. గ్రౌండ్ రియాలిటీ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. ఓకే, సో ద ఫైనాన్షియల్ సిస్టమ్ టుడే encompasses almost around 75,150 బ్యాంక్ బ్రాంచెస్ ఆర్ దేర్ అండి మన దగ్గర. యాక్సిస్ బ్యాంక్ అయినా సరే, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, ఇవన్నీ బ్యాంక్స్, ఇంకా ఇవన్నీ బ్యాంక్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయంటే ఇండియాలో 75,000 ఇంచుమించు అన్ని బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. అంటే వెరీ ఎలాబరేట్గా ఉందన్నమాట. దిస్ నో డౌట్ ఎలాబరేట్గా డెవలప్ అయింది మన బ్యాంకింగ్ సిస్టమ్, మంచిగా డెవలప్ అయింది మన బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, 15,000, almost around 15,000, 15,500 regional rural banks are there. Okay, 14,000 cooperative banks are there. 95,000 primary agriculture credit societies are there. Okay, so you can see that ఎంత ఎలాబరేట్గా ఉంది మన బ్యాంకింగ్ సిస్టమ్. అంటే ఎక్కువ బ్రాంచెస్ ఉంటే యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఎక్కువ కస్టమర్స్ కూడా కవర్ అవుతున్నాయి ఇక్కడ. అండ్ పాపులేషన్ ఈజ్ ఆల్సో బీయింగ్ కవర్డ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ టు ఇట్స్ బీయింగ్ ఎస్టాబ్లిష్ ఇన్ రూరల్ ఏరియాస్లో కూడా చాలా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ కమర్షియల్ బ్యాంక్ 75,000, మళ్ళీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ బ్రాంచెస్ 15,000, మళ్ళీ ఇక కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచెస్ 14,000, 95,000 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. అంటే నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ వీఆర్ హ్యావింగ్ వాట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది మన దగ్గర. ఓకే, నాట్ ఈవెన్ దట్ మళ్ళీ లోన్లు ఇవ్వడం ఇవన్నీ కూడా వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. ఓకే, అండ్ మెనీ మోర్. Many are there which are dealing in what? Money, which are dealing in what? Banking products. Many are there. But yet the problem is exclusion from access to formal financial services. అంటే ఏంటంటే అంత పెద్ద బ్యాంకింగ్ సిస్టమ్ ఉన్న తర్వాత, అంత పెద్ద సెటప్ అండ్ నెట్వర్క్ ఉన్న తర్వాత, అన్ని బ్యాంక్ బ్రాంచెస్ ఉన్న తర్వాత, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి తర్వాత కూడా బట్ స్టిల్ చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ లేవు. బ్యాంక్ అకౌంట్స్ లేదంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నేను ఆల్రెడీ నేను వీడియోలో డిస్కస్ చేసిన అట్ ద స్టార్టింగ్ ఓన్లీ. ఓకే, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఎలాబరేట్ నెట్వర్క్ అనమాట.
when it is unable to include every person in the banking system, where banking system లో వాళ్ళది ఎక్స్‌ప్లాయిటేషన్ తక్కువ అవుతుంది, ఓకే, అండ్ ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళకు తక్కువ దొరుకుతుంది, ఓకే రైట్. గవర్నమెంట్ వాళ్ళ కోసం ఏదైనా స్కీమ్ స్టార్ట్ చేస్తే ఆ స్కీమ్స్ డబ్బులు కూడా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. సో ఇక్కడ మిడిల్ మ్యాన్, ఇంటర్మీడియట్ అలాంటివి ఎక్స్‌ప్లాయిటేషన్, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేకపోతే లంచం ఇవ్వడం అవన్నీ కూడా ఏమి ఉండవు. సో వెన్ యు ఆర్ హ్యావింగ్ దీస్ మెనీ ఇంపార్టెంట్ aspects about banking, but several like numerous lot of population is excluded from what financial services. ఇది లోన్స్ ఇవ్వడం, లోన్స్ తీసుకోవడం, బ్యాంక్కి వెళ్ళడం, ఏదైనా అప్లై చేసుకోవడం, ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ వాట్ బ్యాంకింగ్ సర్వీసెస్ అయినా చెప్పుకోండి లేకపోతే ఫైనాన్షియల్ సర్వీసెస్ అయినా చెప్పుకోండి, రెండు ఒకటే. ఓకే, సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసినాం. సో మీరు ఎగ్జామ్లో ఇది స్టార్ట్ చేయాలి, మీ ఆన్సర్ మీరు ఇట్లా స్టార్ట్ చేయాలి. ఓకే, దిస్ హౌ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఆన్సర్. ఇది ఇంట్రొడక్షన్ రాసిన తర్వాత మళ్ళీ కరెంట్ సినారియో అని రాయాలి. కరెంట్ సినారియో ఆఫ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇన్ అవర్ కంట్రీ. బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎలా ఉంది ఇప్పుడు అంటే చాలా రోబస్ట్గా ఉంది, చాలా రెసిలియంట్గా ఉంది. రెసిలియంట్ ఎందుకు అంటున్నాం? ఓకే, డిప్రెషన్, రిసెషన్, ఇంకా వేరే కంట్రీస్లో కూడా ఎకనామీ ఫెయిల్ అయితే, వేరే కంట్రీస్లో కూడా బ్యాంక్స్ ఫెయిల్ అయితే కూడా మనం ఫెయిల్ అవ్వట్లేదు, మన బ్యాంకింగ్ సిస్టమ్ చాలా నిలబడుతుందని మాట. 2008-9 recession during the period of Manmohan Singh and the Great Depression of 1928. ఓకే, అక్కడ వరల్డ్లో అలాంటి డిప్రెషన్, రిసెషన్ వచ్చిన తర్వాత కూడా బ్యాంకింగ్ సిస్టమ్ ఫెయిల్ అయిన తర్వాత కూడా మన బ్యాంకింగ్ సిస్టమ్కి ప్రాబ్లం అవ్వలేదు. ఓకే, ఇట్ మీన్స్ వేర్ ది బ్యాంకింగ్స్ ఫెయిల్డ్, లాసెస్, బ్యాంక్స్ అక్కడ డిస్ట్రాయ్ అయిపోయినాయి, బ్యాంక్స్ అక్కడ బంద్ అయిపోయినాయి, కానీ ఇండియాలో బ్యాంక్స్ మంచిగా నడిచినాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అవర్ బ్యాంకింగ్ సిస్టమ్ చాలా రెసిలియంట్గా ఉంది, మనం లాసెస్లో వెళ్ళలేదు. ఓకే, మన బ్యాంక్స్ బంద్ అవ్వలేదు వెన్ కంపేర్ టు అదర్ బ్యాంక్స్, అదర్ కంట్రీస్ బ్యాంక్స్. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో ఇది రాయాలి. మళ్ళీ మన దగ్గర ఇలాంటి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇవి కూడా రాయాలి. ఇవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఏముంది, చాలా మందికి బ్యాంకింగ్ యాక్సెస్ లేదు, బ్యాంకింగ్ సర్వీసెస్ యాక్సెస్ లేదు, ఇది మన ప్రాబ్లం, ఇది రాయాలి. ఓకే, దెన్ గవర్నమెంట్ మళ్ళీ మీరు పారాగ్రాఫ్ చేంజ్ చేసిన తర్వాత ఇట్లా రాయాలి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చాలా సెంటర్ థీమ్ అయిపోయింది గవర్నమెంట్ది. సెంట్రల్ థీమ్ అంటే ఎప్పుడైనా ఏదైనా పాలసీ, ఎల్పిజి అంటే బ్యాంక్ అకౌంట్ కావాలి, ఫీ రీయింబర్స్మెంట్ అంటే బ్యాంక్ అకౌంట్ కావాలి, స్కాలర్షిప్ కావాలంటే బ్యాంక్ అకౌంట్ కావాలి, మళ్ళీ ఏదైనా లోన్ కావాలి ముద్రాలో అంటే బ్యాంక్ అకౌంట్ కావాలి. సో ప్రతి పాలసీలో, ప్రతి స్కీమ్లో, ప్రతి వెల్ఫేర్ ప్రోగ్రాంలో గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ అంటూ ఉంటుంది. అంటే ఒక సెంట్రల్ థీమ్ లాగా ఎమర్జ్ అయింది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ ద బ్యాంకింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ హ్యాస్ ఎమర్జ్. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ఇండియాస్ డెవలప్మెంట్ పాలసీ. ఇండియా డెవలప్మెంట్ అవ్వాలంటే ఏదైనా పాలసీ మనం స్టార్ట్ చేస్తున్నామంటే, గవర్నమెంట్ ఏదైనా పాలసీ ఫార్ములేట్ చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీద స్ట్రెస్ చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఉందా, ఉంటే ఇస్తాం, బ్యాంక్ అకౌంట్ చేసుకోండి, అప్పుడు ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. సో ఈ స్కీమ్ ఉంది కదా, ఆసరా పెన్షన్ స్కీమ్, బ్యాంక్ అకౌంట్ ఉందా, లేదు, వెళ్ళి చేసుకోండి. ఓకే, షాదీ ముబారక్ ఉందా, కాదమ్మా అట్లా చేతిలో ఇవ్వరు డబ్బులు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, మేము చేస్తాం. సో వాళ్ళు మళ్ళీ వెళ్ళి వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో ప్రతి దానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, వెరీ వెరీ బేసిక్ థింగ్, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. Okay, and when the Modi government came into existence, okay, he launched a program called as Pradhan Mantri Jan Dhan Yojana. Pradhan Mantri Jan Dhan Yojana, abbreviated as itla meeku kanipistadi. This is how you will see it. Okay, now the focus of financial inclusion is what? Focus of financial inclusion ఏంటంటే ensure అంటే అందరికీ, ఎన్ష్యూర్ అంటే డెఫినెట్గా తప్పకుండా అందరూ యాక్సెస్ చేయాలి, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అయినా సరే, ఓకే, లోన్స్ అవన్నీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ అయినా సరే, ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, ఎవరిదైనా డబ్బులు రిసీవ్ చేయడం, దానికి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే, బై వల్నరబుల్ గ్రూప్స్ సచ్ యాజ్ వీకర్ సెక్షన్స్, low income groups at an affordable cost. చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు డబ్బులు 5,000 మినిమం పెట్టాలి, 10,000 మినిమం పెట్టాలి, 2,000 మినిమం పెట్టాలంటే హూ విల్ ఓపెన్ అండి? ఒక స్లమ్లో ఉన్న వాళ్ళు లేకపోతే డైలీ వేజర్స్ వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ 500 పెట్టండి అంటే ఎవరు ఓపెన్ చేయరు. ఓకే, సో తర్వాత మీరు చెప్పచ్చు 500 అయినా పెట్టుకోండి, కానీ ద మూమెంట్ యూ సే దట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 500 ఇవ్వండి లేకపోతే 1000 ఇవ్వండి అంటే ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారా? మీరు కూడా ఇవ్వరు. అరే ఎందుకు రాబోయే అవసరం అంటారు. రైట్ ఆర్ రాంగ్?
Yes. So this is also you have to keep in mind. గవర్నమెంట్ ది ఇంటెన్షన్ ఏముందంటే అందరికీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇద్దాం, అందరికీ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇద్దాం. అంటే ఏంటి, అందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. బ్యాంక్ అకౌంట్ చేస్తే వాళ్ళు మంచిగా బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, గూగుల్ పేలు ఫోన్పేలు లింక్ చేసుకోవచ్చు, వాళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. సో అన్నీ వాళ్ళకి మంచిగా జరగాలి, అందరూ డెవలప్ అవ్వాలని గవర్నమెంట్ ది ఇంటెన్షన్ ఉంది. అండ్ ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోతే డబ్బులు లీకేజ్ ఉండదు, డబ్బులు డిస్టార్షన్ ఉండదు, గవర్నమెంట్ డబ్బులు ఎవరికి వెళ్ళాలి వాళ్ళకి వెళ్తుంది. ఓకే, టార్గెటెడ్ డెలివరీ అవుతుంది. ఏంటి, టార్గెటెడ్ డెలివరీ అవుతుంది ఆఫ్ సర్వీసెస్ మన గవర్నమెంట్. ఓకే, వితౌట్ ఎనీ మాల్ ప్రాక్టీసెస్, వితౌట్ ఎనీ వాట్ మాల్ ప్రాక్టీస్. రిమెంబర్ దిస్ పాయింట్. వల్నరబుల్ సెక్షన్స్ అంటే దోస్ సెక్షన్స్ వాళ్ళకి ఎక్కువ ఇప్పటి వరకు వాళ్ళు చాలా ఎక్స్ప్లాయిట్ అయిన వాళ్ళు, చాలా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు, మనీ లెండర్స్ మీద ట్రేడర్స్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి వీకర్ సెక్షన్స్ అంటారు. ఇంకా వాళ్ళు అంటే వాళ్ళకి ఇన్కమ్ సెక్యూరిటీ లేదు, వాళ్ళకు ఒక జాబ్ సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ అంటే ఏంటంటే దట్ యూ కెన్ లివ్ హ్యాపీలీ. ఓకే, జాబ్ ఉంటే మీకు హ్యాపీలీ యూ కెన్ లివ్ ఆర్ నాట్, బికాస్ మీకు ఎవ్రీ మంత్ డబ్బులు వస్తాయి. సో జాబ్ సెక్యూరిటీ అంటారు. అంటే మీ జాబ్ పోదని మాట, మీ జాబ్ పోదు, మీకు జాబ్ డెఫినెట్గా సస్టైన్గా ఉంటుంది, ఎవ్రీ మంత్ మీకు డబ్బులు పడతాయి అన్నమాట. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో వీకర్ సెక్షన్స్ అంటే వీళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉండదు, వీళ్ళ దగ్గర లిటరసీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, వీళ్ళకి బారో చేయడానికి ఫార్మల్ బ్యాంకింగ్ సెక్టార్, ఆంధ్ర బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ యాక్సెసిబుల్గా కాదు. వాళ్ళు ల్యాండ్ లార్డ్ దగ్గర వచ్చి దొరా డబ్బులు కావాలి దొరా అలా ఆడతారు. ఓకే, లో డిగ్నిటీ, హ్యూమన్కి ఉన్న డిగ్నిటీ లో డిగ్నిటీలో వెళ్ళి అడగాల్సి వస్తుంది. ఓకే, వై అట్లా చేస్తున్నారు, డైరెక్ట్ వెళ్ళి బ్యాంక్కి ఒక రైట్గా అడగండి అన్నమాట. అండర్స్టూడ్. సో ఎఫోర్డబుల్ కాస్ట్లో వీకర్ సెక్షన్స్కి ఇంకా లో ఇన్కమ్ గ్రూప్స్కి చేయాలండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, వన్ సచ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఈజ్ ఎఫ్డి వర్సెస్ ఆర్డి. ఓకే, వీకర్ సెక్షన్స్కి ఎన్పవర్ చేసింది గవర్నమెంట్. ఏం చేసింది, వీకర్ సెక్షన్స్కి గవర్నమెంట్ ఎన్పవర్ చేసిందండి. వీకర్ సెక్షన్స్. ఓకే, who will do FD ఎవరు చేసుకుంటారండి? FD means what? Fixed deposit. What is the meaning of XD? Fixed deposit. Right or wrong? Okay, డిపాజిట్ చేయాలి, డబ్బులు డిపాజిట్ చేయాలి ఫర్ ఎ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైం. ఫిక్స్డ్ అంటే ఇక్కడ ఏంటి, టర్మ్ అంటే ఏంటి, టెన్యూర్ అంటే ఏంటి, టైం. ఓకే అండి. ఓకే, సో మిస్టర్ ఏ okay, want to deposit like 1 lakh rupees or 10,000 rupees or 1 lakh rupees, he want to deposit on the name of the children, okay, on son or the daughter పేరు మీద ఆయన 1,000 like 1 lakh like 10,000 డిపాజిట్ చేయాలనుకుంటున్నాడు. ఆయన శాలరీ ఎక్కువ కాబట్టి ఆయన డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ మీకు తెలుసు ఎఫ్డీలో ఫిక్స్డ్ డిపాజిట్ మీరు చేసుకుంటే 1 lakh రూపీస్ మీరు డిపాజిట్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం ఎక్కువ వస్తుంది మీకు. బ్యాంక్ వాళ్ళు 7 to 8% ఇస్తారు. అంటే ఒక ఇయర్ అయిన తర్వాత, అంటే ఇవాళ 23rd డిసెంబర్ ఉందండి, 23rd డిసెంబర్ 2021 ఉంది. ఓకే, మళ్ళీ 23rd డిసెంబర్ 2022 ఈ 1 ఇయర్లో, అంటే మీరు 23rd డిసెంబర్ 2021 ఇవాళ పోయి ఎస్బీఐ బ్యాంక్లో 1 lakh డిపాజిట్ చేస్తే మీకు 1 ఇయర్ తర్వాత, అంటే 23rd డిసెంబర్ 2022, అంటే 1 ఇయర్ తర్వాత ఈ డబ్బులు 1 lakh ఉండవు, ఈ డబ్బులు 1,08,000 అయిపోతాయండి. ఎందుకంటే ఎఫ్డీలో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, 8% మీకు దొరుకుతుంది. ఓకే, 8% యూ విల్ గెట్. బట్ రిమెంబర్ దిస్ పాయింట్. కానీ ఒక లేబర్ దగ్గర 1 lakh ఉంటుందా, ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గర 1 lakh ఉంటుందా డిపాజిట్ చేయడానికి, ఒక మేడ్ దగ్గర 1 lakh ఎక్కడి నుంచి వస్తాయి, ఒక మెకానిక్ దగ్గర 1 lakh రూపీస్ ఎక్కడి నుంచి వస్తాయి, రావు కదా, వాళ్ళకి రావు. ఓకే, సో నౌ రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. గవర్నమెంట్ ఏం చేసిందంటే రికరింగ్ డిపాజిట్ అని ఒక కొత్త అకౌంట్ కూడా క్రియేట్ చేయమని చెప్పింది గవర్నమెంట్, రికరింగ్ డిపాజిట్. ఓకే, ఇక రికరింగ్ డిపాజిట్లో మీలాగా నాలాగా పూర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 1 lakh రూపీస్కి డిపాజిట్ చేసుకుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత అమ్మా మీ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే 1 lakh. ఓకే, ఇక్కడ రిచ్ ఉన్నారు కాబట్టి లంసమ్గా ఇచ్చేస్తారు, లంసమ్గా వాళ్ళు ఒక 1 lakh ఇచ్చేస్తారు. మీరు రిచ్ కదా, మీరు 1 lakh అట్లా ఇచ్చేసి FD చేసుకుంటారు. ఐఎమ్ ఏ పూర్ పర్సన్. సో నాకేమంటారంటే, సార్ మీకు కూడా 8% ఇస్తాం మేము, కానీ మీరు లో ఇన్కమ్ గ్రూప్ కదా, మీరు పూర్ కదా, సో మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, సేమ్ 1 lakh రూపీస్ది ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఎవ్రీ మంత్ మీరు 10,000 కట్టండి.
ఓకే, ఆర్ 9,000 కంటండి, అదే 12 ఇయర్స్ 12 మంత్స్లో అది కూడా 1 lakh అవుతుంది. 1 lakh అవుతుంది కదా. రిచ్ వాళ్ళకి కూడా ఎంత ఇస్తున్నాం? 8,000. మీకు కూడా అంతే ఇస్తాం, మీకు కూడా అంతే ఇస్తాం. ఓకే, సో గవర్నమెంట్ ఇక్కడ ఏం చేసిందంటే పూర్ పీపుల్కి ఎంపవర్ చేసింది, పూర్ పీపుల్కి వాళ్ళకి హక్కు ఇచ్చింది. ఎందుకంటే డబ్బులున్న వాళ్ళు 1 lakh ఇచ్చి 8,000 వాళ్ళకి వచ్చేస్తుంది. డబ్బులు లేని వాళ్ళకి ఎట్లా అండి? మళ్ళీ బ్యాంక్లో ఉన్న డబ్బులు, ఈ ఇంట్రెస్ట్ రేట్ మనకు ఎక్కువ డబ్బులు ఎట్లా వస్తున్నాయి? మనకు డబ్బులు ఎట్లా వస్తాయి? బ్యాంక్ వాళ్ళు ఏదైనా మనకు డొనేషన్ చేస్తున్నారా, లేకపోతే చారిటీ చేస్తున్నారా? అట్లా కాదు కదా. బ్యాంక్లో అందరూ మనం డిపాజిట్ చేస్తున్న డబ్బులు, ఆ డబ్బులు లోన్లో బ్యాంక్ ఇస్తుంది. లోన్లో బ్యాంక్ ఇచ్చిన తర్వాత లోన్లో వచ్చిన ఇంట్రెస్ట్ రేట్ బ్యాంకు ప్రాఫిట్స్, ఆ ప్రాఫిట్సే మనకు ఎఫ్డీలో పంచుతుంది గవర్నమెంట్, బ్యాంక్ ఎఫ్డీలో ఆర్డీలో పంచుతుంది అనమాట. రైట్ ఆర్ రాంగ్? ఎస్, అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? ఎస్. సో ఇది లోన్లో డబ్బులు అందరికీ ఇచ్చిన తర్వాత వాళ్ళతో వచ్చిన ఇంట్రెస్ట్ రేటే బ్యాంక్కి ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెద్ద వాళ్ళు అల్లు అర్జున్, తమన్నా వాళ్ళకి డబ్బులు ఎక్కువ వెళ్తున్నాయి కదా. అంటే వీళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్స్ ఓన్లీ అల్లు అర్జున్, ప్రభాస్ వాళ్ళదా? కాదు కదా. వీళ్ళ బ్యాంక్లో ఉన్న డిపాజిట్ నాది కూడా, కామన్ మ్యాన్ది కూడా, మీది కూడా, వాళ్ళది కూడా ఉంది. సో అందరి డబ్బులు కలిసి వాళ్ళు లోన్ ఇస్తున్నారు, బ్యాంక్ వాళ్ళు అందరి డబ్బులు కలిసి లోన్ ఇస్తున్నారు. కాబట్టి ఇస్తున్నారంటే అక్కడ నుంచి వచ్చిన డబ్బులు అందరికీ సమానంగా పంచాలి కదా. రైట్ ఆర్ రాంగ్? ఎస్. కానీ సమానంగా పంచడానికి ఇక్కడ లేదు కదా. ఎఫ్డీ ఎవరు చేసుకోగలరు? తమన్నా, శృతి హాసన్ వాళ్ళు చేసుకోగలరు. మన దగ్గర అంత ఎఫ్డీ లేదు. రైట్. అంటే మన డబ్బులు కూడా ఇట్లానే చెనలైజ్ అయిపోయి ఇట్లానే లోన్ ఇచ్చి బ్యాంక్ అక్కడ నుంచి ప్రాఫిట్ చేసుకొని వాళ్ళకి ఎక్కువ మనకు తక్కువ ఇస్తే మనకు బాధ అవుతుందా లేదా? రైట్. ఎందుకంటే లోన్ ఇస్తున్నామంటే అందరి డబ్బులు అనమాట, ఎవ్రీ1 డబ్బులు ఈజ్ ద లోన్. రైట్. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే అట్లా కాదు, ఆర్డీ కూడా స్టార్ట్ చేద్దాం. ఆర్డీ అంటే పూర్ పీపుల్కి, మీలాగా నాలాగా ఉన్నవాళ్ళు. ఓకే, మనకు కూడా సేమ్ స్కీమ్, మనకు కూడా సేమ్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సేవింగ్స్ హ్యాబిట్, ఇక్కడ గవర్నమెంట్ జనరల్గా ఇలాంటి ప్రొడక్ట్స్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? ప్రొడక్ట్స్, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అంటారండి. ఏమంటారు దీనికి? ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అంటారు. ఎఫ్డీ అండ్ ఆర్డీఆర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ టు అర్న్ వాట్? మోర్ ప్రాఫిట్స్. టు అర్న్ వాట్? మోర్ ప్రాఫిట్స్, అంతే. అండర్స్టూడ్ అండి? రైట్. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎఫ్డీ అండ్ ఆర్డీఆర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. సో గవర్నమెంట్ ఏమంటుందంటే సేవింగ్ హ్యాబిట్, సేవింగ్ ఆఫ్ హ్యాబిట్. మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఒక ఆబ్జెక్టివ్ చదువుకున్నాం. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రమోట్స్ వాట్? సేవింగ్ హ్యాబిట్. అంటే మనకు ఎఫ్డీఆర్డీ ఇవన్నీ తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాం? అరే ఏదో ఒకటి చేసి ఒక 50,000 ఎఫ్డీ అయినా కడదాం, ఆర్డీ అయినా కడదాం. 7,000 కదా అండి, మీరు మనకు దొరుకుతుంది కదా, కొంచెం ఎక్కువనే డబ్బులు వస్తున్నాయి, ఎలాగైనా మనం మిర్చి చట్నీ ఏదో ఒకటి తినేద్దాం. ఓకే, ఇది నాన్ వెజ్ ఇవన్నీ ఎందుకు, అది పిల్లల కోసం ఒక ఎఫ్డీ చేసేద్దామని అలా సేవింగ్స్ హ్యాబిట్ స్టార్ట్ అవుతుంది. సేవింగ్స్ హ్యాబిట్ స్టార్ట్ అయితే అందరిలో బ్యాంక్ దగ్గర డబ్బులు ఎక్కువ, బ్యాంక్ దగ్గర డబ్బులు ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అంటే చాలామంది ఇంకా బిజినెసెస్ అవన్నీ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, మళ్ళీ పవర్టీ డిక్రీజ్ అవుతుంది, ఆ సైకిల్ మళ్ళీ రన్ అవుతుంది. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? ఓకే, సో వీకర్ సెక్షన్స్కి గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది? వీకర్ సెక్షన్స్కి గవర్నమెంట్ ఆర్డీ తీసుకొచ్చింది. ఓకే, సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తామండి మీకు అని. ఓకే, సో ఆర్డీ అండ్ ఎఫ్డీ ఎలా హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్, అది కూడా మనం చూసేసినాం. ఓకే, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ హ్యాస్ బికమ్ one of the most critical aspects in the context of inclusive growth. Very, very important. అందరూ బాగుపడాలి అంటే ఎవ్రీవన్ షుడ్ ఫేర్ వెల్. అందరి దగ్గర అన్ని సువిధాలు ఉండాలి, అన్ని నెసెసిటీస్ ఉండాలి. And that is only called as what? Inclusive growth. దానికి కొంచెం ప్రాపర్ డెఫినేషన్ కూడా ఉంది. నేను పైన మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా, బికాస్ వీఆర్ లెర్నింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఐ విల్ టాక్ అబౌట్ దట్ inclusive growth. Okay, in my next class, anyhow, we have to cover all the main answers for sure. So inclusive growth. Okay, so financial inclusion అయితేనే inclusive growth అవుతుందంట. ఓకే, there is a proper correlation is there. మీకు డైరెక్ట్గా ఎగ్జామ్లో రాసుకోవచ్చు, మీకు డైరెక్ట్గా ఎగ్జామ్లో అడగచ్చు. ఏం అడగచ్చు అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఈజ్ ఇంపరేటివ్ టు బ్రింగ్ ఇంక్లూజివ్ గ్రోత్ అమాంగ్ ది పూరెస్ట్ సెక్షన్ ఆర్ వీకర్ సెక్షన్ ఆఫ్ ది పాలసీ. ఓకే, కామెంట్ అని వస్తుంది.
Okay, or how financial inclusion is going to bring up an inclusive growth in the social economic conditions of the people అని వస్తుంది. ఏదైనా వస్తే మీరు రాసింది ఏంది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రాయాలి, దానికి లింక్ మీరు కనెక్ట్ చేయాలి. ఆ లింక్ ఎప్పుడు కనెక్ట్ చేసుకోగలరు మీరు, మీకు నేను ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చెప్పిన తర్వాత మళ్ళీ ఇంక్లూజివ్ గ్రోత్ అయిన తర్వాత ఈ రెండు మధ్యలో ఈ రెండు టాపిక్స్ అయిన తర్వాత మీరు లింక్ అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు లెట్ us learn the concept and important areas and components that to be written in the examination. ఓకే, సో ఇది మీ ఇంట్రడక్షన్ రాయాలండి. ఓకే, దిస్ ఇస్ కరెంట్ సినారియోని రాయాలి, ఇవన్నీ రాయాలి, ఇవన్నీ రాయాలి. రాసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎందుకు కావాలి, నీడ్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండి. ఓకే, ఎందుకంటే ఏ లార్జ్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ల్యాక్ యాక్సెస్ టు బేసిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే, and address their need for the financial products through informal means which are costly and unsecure. ఓకే, చాలా మంది దగ్గర బ్యాంకింగ్ యాక్సెస్ లేదు. ఓకే, అని దట్స్ వై దే ఆర్ అనేబుల్ టు టేక్ ద బెనిఫిట్ ఆఫ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లైక్ లోన్స్ వాళ్ళు తీసుకోగలలేరు. ఓకే, అండ్ దట్స్ వై దే ఆర్ డిపెండింగ్ ఆన్ వాట్, మనీ లెండర్ ట్రేడర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నారు. అండ్ వాళ్ళు చాలా కాస్ట్లీ ఇస్తున్నారు అండ్ చాలా అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే మీ ఇల్లు పేపర్స్ పెట్టి మీరు ఫైనాన్షియల్ దగ్గర పెట్టి డబ్బులు తీసుకున్నారంటే మీరు ఇచ్చిన తర్వాత కూడా ఆయన మీ ఇల్లు పేపర్స్ ఇస్తాడా లేదా అదే గ్యారంటీ లేదు. ఓకే, అన్సెక్యూర్డ్గా తీసుకుంటున్నారు. ఇంకా ఆయన ఇచ్చిన డబ్బులు చాలా ఇంట్రెస్ట్ రేట్లో ఉంది, ఎక్స్‌ప్లాయిటేషన్ అనమాట. ఓకే, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎందుకు ఇంపార్టెంట్, బికాస్ ఇట్ టర్న్స్ సేవింగ్స్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్స్. అంతే కదా, నేను ఇప్పుడు డిస్కస్ చేసిన అదే మీకు సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఉంటుందండి. సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, హెల్ప్స్ ది ఎకనామీ. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే, నా దగ్గర బ్యాంక్ అకౌంట్ లేదనుకోండి, నా దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులు మిగిలితే ఈ మంత్కి నేను ఏం చేసుకుంటా, అది అల్మీరాలో పెట్టుకుంటా. ఓకే, అంటే ఈ మనీ సర్క్యులేషన్ అంటే సర్క్యులర్ ఫ్లో ఆఫ్ మనీలో రొటేట్ అవ్వట్లేదు. ఇక్కడ నా ఇంటి దగ్గర ఆగిపోయింది, నా అల్మీరాలో నేను అట్లానే 2000, 3000, 5000, 10,000 అలానే పైలప్ చేసుకుంటూ ఉంటున్నా. ఒక 50,000 అలా వచ్చేసి ఒక తోల గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నా. అదే కదా మనకు పిచ్చి. సో ఆ పిచ్చి కోసం నేను కూడా వెళ్దా, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో 2000, 5000 ఒక 3-4 months అవుతుంది వెళ్ళి నేను 50,000 రూపీస్ గోల్డ్ కొన్నా. ఈ 5 months డ్యూరేషన్ ఉంది కదా, ఇదే డబ్బులు మీ దగ్గర ఉన్న డబ్బులు అదే మీరు బ్యాంక్ ఇస్తే, బ్యాంక్ దగ్గర డబ్బులు ఎక్కువ అయిపోయి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అయిపోతే చాలామంది తీసుకుంటారు కదా లోన్స్. ఓకే, రైట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ద మనీ ఇన్ యువర్ హోమ్, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఏ బ్యాంకింగ్ అకౌంట్, మీరేం చేస్తారు, బ్యాంక్లో పెడతారు. ఎందుకంటే బ్యాంక్లో మీకు సేవింగ్స్ అకౌంట్లో మీరు ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసుకోండి, సేవింగ్స్ అకౌంట్ జనరల్గా మీకు 4% ఇంట్రెస్ట్ దొరుకుతుంది. సో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ మీకు కొంచెం కొంత డబ్బులు వస్తాయి. ప్లస్ మీరు ఇంట్లోనే పైలప్ చేసుకుంటే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేరు, ఎవరైనా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఏమంటా మనం ఫంక్షన్స్కి వెళ్తే, అరే ఇంట్లో డబ్బులు ఉన్నాయి రా, ఇంట్లోనే ఉండు, ఎక్కడ పోకు, ఒకరైనా ఉండాలి, మనం 5 members పోదాం మ్యారేజ్కి, ఒకరు ఉండండి ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి. అంటే మీకు ఒక టెన్షన్ ఉంది, ఈ డబ్బులు ఉంటాయా, థెఫ్ట్ అవుతుందా, రాబరీ అవుతుందా అని ఆ టెన్షన్ ఉంది కాబట్టి మీరు మంచిగా కూడా మెంటల్ పీస్గా కూడా ఉండరు. రైట్ ఆర్ రాంగ్? సో దట్స్ వై మీ డబ్బులు మీరు బ్యాంక్లో ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు అక్కడే పెట్టుకుంటారు. రైట్, అండ్ మోర్ సో ఎవర్ మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, థెఫ్ట్ అవుతుంది, రాబరీ అవుతుంది, వాళ్ళకి ఏటీఎం కార్డ్ దొరికితే కూడా ఏంది, మీకు పాస్వర్డ్ మీ దగ్గర ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ఈ ప్రాబ్లం పోతుంది. ప్లస్ మీరు 5 months 4 months ఏదో జమ చేసుకుని ఏదో కొన్ని కొనాలనుకుంటారు కదా, అదే బ్యాంక్ ఉంటే అదే డబ్బులు ఛానలైజ్ అయిపోయి లోన్స్ ఎక్కువ ఇచ్చుకొని మనకు ఎకనామిక్ గ్రోత్ కూడా అవుతుంది. సో సేవింగ్స్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ వాట్, ఇన్వెస్ట్మెంట్, మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే. రైట్, ఇది వెరీ కామన్ థింగ్. ఓకే, మళ్ళీ ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్. ఓకే, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా గవర్నమెంట్ మీకు ఇచ్చింది. బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చింది. ఓకే, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన, సురక్ష యోజన అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కూడా ఉంది. బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు గవర్నమెంట్ షేర్స్, గవర్నమెంట్ బాండ్స్ ఇవన్నీ కూడా కొనచ్చు. ఓకే, సో ఇవన్నీ సేవింగ్స్. ఇంకా సేవింగ్స్ హ్యాబిట్ కూడా ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడైనా మనం ఏంటంటే ఎక్కువ ఫిగర్ చూడాలనుకుంటాం ఎప్పుడైనా. Okay, we always see that the figure should be more in the bank account. Are 10,000 అయిందా, 12,000 అయిందా, 15,000. సో వీ ఆల్వేస్ లైక్ టు సీ మోర్ అండ్ మోర్. అదే మన జేబులో ఉంటే అప్పటికప్పుడే ఖర్చు చేసేద్దాం. మనం ఇండియన్స్ కదా అండి, మనం ఇండియన్స్ వెరీ లావిష్గా స్పెండ్ చేస్తారు. అందరికంటే ఎక్కువ స్పెండ్ చేసేది మనమే.
ఓకే, మన దగ్గర 10,000 ఉంటే 9,000 గాయబ్ అయిపోతుంది. మన దగ్గర అందరికీ తినిపిస్తాం, అందరూ మంచిగా ఉండాలని ఉంటాం, మనం కూడా మంచిగా తింటాం. ఓకే, వెరీ కామన్లీ ఇది సీన్ ఇన్ మై హ్యాబిట్ ఆల్సో. ఇంట్లో బిర్యానీ ఉంటే కూడా బయట వెళ్ళి బిర్యానీ తింటున్నాం, అలాంటి కూడా సిచ్యువేషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, అంటే వీ విల్ నాట్ ఏదైనా ఫ్రెండ్ వస్తే సరేరా పోదామంటే మనం ఎస్ అని చెప్పేస్తాం. ఓకే, రిలేషన్స్ ఎక్కువ కదా మనకు, ఫైన్. సో అలాంటి సేవింగ్స్ హ్యాబిట్స్ ఉంటే మనకు మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అవుతుంది. ఎవరైనా ఇంట్లో ఎవరైనా యాక్సిడెంట్ మీట్ అయ్యారేమో, ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే మన దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే అక్కడ సేవింగ్స్ మనం చేస్తాం కదా, అక్కడ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఓకే, సో టు మీట్ అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్ చైల్డ్ ఫ్యూచర్ కూడా సెక్యూర్ అవుతుంది. చైల్డ్ లేబర్ కూడా మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంట్లో డబ్బులు సరిపోవట్లేదని మీరేం చేస్తున్నారు, మీరు చిల్డ్రన్కి ఏమంటున్నారు, ఏదో పోయి హోటల్లో పని చేయరా, ఇక్కడ పని చేయ, అక్కడ పోయి వెళ్తున్నాడు పిల్లోడు, ఇంకా లేకపోతే సైకిల్ షాప్ మీద ఉంటున్నాడే, సో సంథింగ్ ఈజ్ డూయింగ్. అదే మీ దగ్గర సేవింగ్స్ ఉంటే మీరేమంటారు, ఆ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, చదువుకో అంటారు. అట్లా రైట్ ఆర్ రాంగ్? సో ఇలాంటి ఒక అవుట్వర్డ్ లుకింగ్ చాలా మీరు బ్యాంకింగ్లో వెళ్ళిన తర్వాత మీ దగ్గర అకౌంట్స్ అవన్నీ ఉన్న తర్వాత మీరు కొంచెం సొఫిస్టికేటెడ్గా అంటే ఫీల్ అవుతారు. ఓకే, మీరు ఒక సివిలైజ్గా ఫీల్ అవుతారు. ఫీల్ అయిన తర్వాత మీకు అందరికీ మీరు బ్యాంక్లో వెళ్తారు, అక్కడ జనాలకి చూస్తారు, అరే ఇది సేవింగ్స్ చేసుకోవాలి, ఈ ప్రొడక్ట్ కూడా ఉంది, అది కూడా ఉంది, నా పిల్లల మీద ఇట్లా ఒక 200, 300, 500 అట్లా వేస్తూ ఉంటే వీళ్ళకి ఫ్యూచర్గా మంచిగా ఉంటుంది అని మీకు అవన్నీ వస్తాయి. అండర్స్టూడ్? సో ఒక యాటిట్యూడ్ మారుతుంది పేరెంట్స్ది రూరల్ ఏరియాలో. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఫాల్స్ మోర్ ర్యాపిడ్లీ అండి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఫాల్స్ మోర్ ర్యాపిడ్లీ బికాస్ ఇంటర్మీడియరీస్ ఉండరు. అందరి దగ్గర తొందరగా డబ్బులు జమ అవుతుంది. ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ టు గెట్ ద సర్వీసెస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి మనకు ఏదైనా సర్వీస్ కావాలంటే, బర్త్ సర్టిఫికేట్ కావాలంటే, లేకపోతే కాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మధ్యలో ఉన్న వాళ్ళకి డబ్బులు చేయాల్సి వస్తుంది, డ్రైవింగ్ లైసెన్స్ అయినా సరే, ఏదైనా సరే. కానీ ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్లో పడుతుంది కదా, సో మనకు 10,000 గవర్నమెంట్ ఇస్తే 10,000 మన దగ్గర ఉంటున్నాయి. 10,000. ఇప్పుడు ముందు మనకు ఎవ్రీ మంత్ గవర్నమెంట్ 3,000 ఇచ్చింది అనుకోండి పెన్షన్. 3,000లో ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో క్లర్క్ ఏం చేసిండంటే 300 తీసుకున్నాడు. 300 తీసుకుంటే మీ దగ్గర 2,700 ఉంది. అదే డైరెక్ట్ మీకు అకౌంట్లో పడితే 3,000 కదా. 3,000 అయితే ఈ 300 ఆల్రెడీ సేవ్ అవుతుంది కదా. 2,700లో మీరు బతుకుతున్నారు. ముందు 300 వాళ్ళకి ఇచ్చుకొని క్లర్క్కి ఆ లంచం ఇచ్చి మీరు 2,700లో బతుకుతున్నారు. సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా 3,000 వస్తే 300 సేవ్ అవుతుంది కదా. ఎస్, ఓకే. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఫాల్స్ more rapidly in areas that have more developed financial intermediaries. ఇది కూడా చూసినాం మనం. ఇది very important. This is a very important aspect. Okay, so this statement ఏమంటుందంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి? What is the meaning of income inequality? Income inequality అంటే ఏ దగ్గర 10,000 ఉంది, బి దగ్గర 5,000 ఉంది. సో డిఫరెన్స్ ఏంది? 5,000 ఈజ్ ఇన్కమ్ ఇన్ఈక్వల్. ఓకే, బి అండ్ ఏ మధ్యలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఎంత? 5,000. అట్లానే ఒక సొసైటీ ఉంటే 30% పాపులేషన్ ఆఫ్ దిస్ ఏరియా ఆన్ అన్ యావరేజ్ earns 50,000 per year. Okay, 30 and 70% of the population in this area earns 1 lakh rupees per annum. Okay, 70% ఉల్టా రాసిన నేను, తక్కువ మంది దగ్గర ఎక్కువ ఉంటాయి. 30% ఆఫ్ ది పాపులేషన్ ఎర్న్స్ 1 lakh ఆన్ అన్ యావరేజ్ పర్ యానమ్. ఇక్కడ 70% ఎర్న్స్ 40,000 per annum. ఎందుకు ఇట్లా అవుతుందంటే, ఎందుకు ఈ ఇన్ఈక్వాలిటీ అంటే 1 lakh ఇక్కడ 40,000, 60,000 డిఫరెన్స్ ఉంది. ఈ ఇన్ఈక్వాలిటీ 30%, 70% ఉన్న మధ్యలో పాపులేషన్ మధ్యలో ఇన్ఈక్వాలిటీ ఇది ఎందుకు ఉందంటే, వీళ్ళు మనీ లెండర్ మీద, ట్రేడర్ మీద అలా ఎక్స్‌ప్లాయిటేషన్ హ్యాండ్లో ఉన్నారు. వీళ్ళు ఫార్మల్ బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నారనమాట. వీళ్ళ దగ్గర అందరి దగ్గర అకౌంట్ ఉంది, వీళ్ళ దగ్గర అకౌంట్ లేదు. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్తో వాళ్ళు హెల్త్ లిటరసీ వాళ్ళది దే ఆర్ అనేబుల్ టు మేనేజ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్. ఓకే, సో దే ఆర్ గెటింగ్ ఎక్స్‌ప్లాయిటెడ్ అండ్ వాళ్ళ ఇన్కమ్ తగ్గుతుంది. ఓకే, దే ఆర్ యూజింగ్ వాట్ నాట్ బ్యాంకింగ్ సర్వీసెస్. సో ద సర్వే ఈజ్ సెయింగ్, సర్వే ఏమంటుందంటే ఒక ఏరియాలో బ్యాంకింగ్ సర్వీసెస్ అందరి దగ్గర ఉంటే, అంటే 70% 30% పాపులేషన్ అందరి దగ్గర ఉంటే 2020లో వీళ్ళ ఇన్ఈక్వాలిటీస్ 10,000 అనుకోండి. 2021లో వీళ్ళ ఇంకో 9,000 అవుతుంది. 22లో 8,000 అవుతుంది. సో బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ దొరికితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయంట. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఈజ్ ఆల్ అబౌట్ అండి. ఓకే,
ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఫాల్స్ మోర్ ర్యాపిడ్లీ, చాలా తొందరగా ఫాల్ అవుతుంది. ఏరియాస్ హ్యావింగ్ మోర్ డెవలప్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ లైక్ బ్యాంక్స్ ఉంటే, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటే అక్కడ జనాల మధ్యలో ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉండవంట, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తక్కువ అవుతాయి. ఓకే, ఇన్ ద 80s కంట్రీస్ దట్ ఫోకస్ ఆన్ ప్రొవైడింగ్ ఈజీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు స్మాల్ బిజినెస్మెన్ became large economies today, as in case of Japan, South Korea and USA. Okay, 1980s లో. Okay, the countries that provided చాలా డబ్బులు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్ టు ద స్మాల్ బిజినెస్ మెన్, మీలాగా నాలాగా, అరే నేను సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశారా భయ్ అంటే లోన్ ఇవ్వడం, నేను మెకానిక్ షాప్ స్టార్ట్ చేద్దాం లోన్ ఇవ్వడం, నేను ఒక సలూన్ స్టార్ట్ చేశానంటే లోన్ ఇవ్వడం, నేను ఒక టైలరింగ్ షాప్ స్టార్ట్ చేద్దాం లోన్ ఇవ్వడం, ఇలాంటి ఏం చేసిందంటే ఇలాంటి జపాన్, సౌత్ కొరియా అండ్ యూఎస్ఏ వీళ్ళు చాలా లోన్స్ ఇచ్చారు స్మాల్ బిజినెస్ మెన్స్కి. ఇస్తే వాళ్ళు ఏమైందంటే వాళ్ళు ఒకసారి ఫెయిల్ అయ్యారు, ఇంకోసారి ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు ఏమంటే వాళ్ళకి మార్కెట్ మొత్తం తెలిసిపోయిన తర్వాత వాళ్ళు ప్రాఫిట్లో వచ్చేసిండ్రు. అంటే స్మాల్ బిజినెసెసే కదా అండి మన దగ్గర. ఒక సూపర్ మార్కెట్ అనుకోండి, ఒక ఏరియాలో ఒకటే సూపర్ మార్కెట్ ఉంటుంది, మీ ఇంటి దగ్గర ఎన్ని కిరాణా షాప్ లేదు చెప్పండి, వీళ్ళందరూ స్మాల్ బిజినెస్ మెన్సే వస్తారు. ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హౌండై సర్వీస్ సెంటర్, వరుణ్ మోటార్స్ అట్లా కాదు. మెకానిక్స్ అంటే మన ఇంటి దగ్గర ఉన్నది ఒక షెడ్లో ఉంటాడు ఆయన, ఒక రేషన్ షాప్ దగ్గర ఒక షట్టర్లో ఉంటాడు ఆయన. మీరు చూడండి ఎవ్రీ ఇయర్ అందులోనే ఉంటాడు, అదే చేసుకుంటూ పోతాడు. విల్ హీ గ్రో ఎవర్? నో. సో వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చుకొని కొంచెం పెద్దగా చేసుకోరా భయ్ అని ఆయన ఒక వాషింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే వీల్ అలైన్మెంట్ ఏమైనా చేసుకోవచ్చు, ఏదో ఒకటి కొత్త సర్వీసెస్ ఇచ్చి ఆయన డెవలప్ అవ్వచ్చు. ఆయన దగ్గర డబ్బులు లేక కదా ఆయన పెంచట్లేదు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో స్మాల్ బిజినెస్ మెన్స్కి, స్మాల్ ట్రేడర్స్కి, స్మాల్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి మీరు డబ్బులు ఇస్తుంటే ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ మీ ఎకనామీ గ్రో అవుతుంది అనమాట. దట్ ఈస్ వాట్ ద నీడ్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఈస్ సేయింగ్ అండి. ఓకే, ఎస్, ఫైన్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అందరికీ లోన్ చీపర్ రేట్లో దొరుకుతుందండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు మన దగ్గర ఉన్న ఫైనాన్షియర్, సేట్, ట్రేడర్ వాళ్ళందరూ ఏం చేస్తారు, మనీ లెండర్ వాళ్ళు ఏమైనా సరే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లో డబ్బులు ఇస్తారు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉంటే గవర్నమెంట్ బ్యాంక్ దగ్గర నుంచి మీకు చీపర్ లోన్స్ దొరుకుతుంది. చీపర్ లోన్స్ వల్ల ఏమైతే ఫాస్టర్ గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ స్మాల్ businesses because bank charge less interest rate than private money lenders and financiers. వెరీ కామన్. మార్గదర్శి ఇంకా ముతూట్ ఫైనాన్స్ వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ చాలా పెడతారండి. ఇంకా మనీ లెండర్స్ మన ఇంటి పక్క ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ రేట్ చేస్తారండి వాళ్ళు. కానీ దిస్ ఈజ్ నాట్ ది కేస్ విత్ బ్యాంక్స్ చార్జ్ రీజనబుల్ రేట్స్ అండి. ఓకే, సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వల్ల అందరికీ, మీకు నాకు అందరికీ చీపర్ లోన్స్ దొరుకుతాయి. సో దట్ వీ కెన్ డెవలప్ అవర్ స్మాల్ బిజినెసెస్ అలాట్. 100 రూపీస్లో 40 రూపీస్ నేను ఫైనాన్షియల్కి ఇవ్వడం బెటరా, 100 రూపీస్లో 12 రూపీస్ నేను బ్యాంక్కి ఇవ్వడం బెటరా? ఓకే, సో బ్యాంక్కి 10 రూపీస్ ఇస్తున్నా, 12 రూపీస్ ఇస్తున్నా అండి, ఇక్కడ నేను 40 రూపీస్ ఇస్తున్నా. సో ఇట్లా అంటే నేను ఎట్లా బతకాలండి? చాలా కష్టం కదా, బతకడం చాలా కష్టం. సో చీపర్ లోన్స్ దొరికితే నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సపోజ్ ఈ సినారియోలో నా దగ్గర 10 రూపీస్ ఎక్కువ దొరుకుతుంది నా ప్రాఫిట్, కానీ ఈ సినారియోలో మీకు 32 రూపీస్ ఎక్కువ దొరుకుతుంది కదా. ఎస్, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ రేట్ మీకు తక్కువ దొరుకుతుంది కాబట్టి మీరు అక్కడ బ్యాంక్ అకౌంట్ చేసుకోవాలి. ఇఫ్ ఆల్ ది గవర్నమెంట్ సబ్సిడీ, పబ్లిక్ సెక్టార్ రిఫార్మ్స్ అండి, గ్రేటర్ అటానమీ వాజ్ గివెన్ టు వాట్? పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటే భేల్కి, సేల్కి, గేల్కి, కోల్ ఇండియా లిమిటెడ్ ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ కంపెనీస్. ఒకప్పుడు ఏముందంటే గవర్నమెంట్ కంపెనీస్ ఎన్ఎండిసి, ఎన్టీపీసీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ గవర్నమెంట్ కంపెనీస్లో హెడ్స్ ఉంటారు కదా, ఈ సిఇఓ, ఎండీస్ వాళ్ళందరూ ఐఆర్ఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ. సో వాళ్ళకి చాలా స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళకి తెలుసు ఇట్లా చేస్తే ప్రాఫిట్ అవుతుంది, ఇట్లా చేయొద్దు, ప్రాఫిట్ అవ్వదు, ఇక్కడ లాసెస్ వస్తాయని వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ వాళ్ళు ఏదైనా ప్రపోజల్ గవర్నమెంట్కి, సార్ వీ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ బిజినెస్, ఓకే వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ ఏరియా, ఎన్ఎండిసి ఉందనుకోండి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వీళ్ళు ఎక్స్ప్లోరేషన్ వీళ్ళు వెళ్ళి టెస్టింగ్ చేసిండ్రు ఒక ఏరియాలో. ఆ ఏరియాలో వీళ్ళు సస్పెక్ట్ చేస్తున్నారు. ఏం సస్పెక్ట్ చేస్తున్నారంటే అక్కడ గోల్డ్ ఉంది, ఆ ఏరియాలో గోల్డ్ ఉంది. సో ఆ గోల్డ్ ఉంది వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళు ఒక బ్యారికేడ్ కట్టి గవర్నమెంట్కి లెటర్ రాశారు, మాకు ఇంత డబ్బులు విత్డ్రా చేయాలని ఉంది, బికాస్ ఇక్కడ గోల్డ్ అని రిజర్వ్స్ మాకు కనిపిస్తున్నాయి. ఆ పర్మిషన్ ఇవ్వడానికి మినిస్ట్రీస్ 5 years చేసిండండి, 5 years చేసిండ్రు.
ఓకే, సో అట్లా ఏమైందంటే ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ హు ఆర్ సిట్టింగ్ యాజ్ ఎండీస్ అండ్ సిఇఓస్ను వాళ్ళకి అటానమీ ఇవ్వలేదు. సో వాళ్ళు ప్రపోజ్ చేసిన సలహాలు తీసుకోలేదు. ఓకే, వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి కంపెనీస్కి మంచిగా చేయడానికి వాళ్ళు ట్రై చేస్తే కూడా ఎవరు అప్రూవల్ ఇవ్వలేదు. విత్ దట్ వాట్ హ్యాపెండ్ 1991 బిఫోర్ చాలా 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 మెనీ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు లాసెస్లో వెళ్ళిపోయినాయండి. దే వెంట్ ఇంటు ద లాసెస్. దెన్ గవర్నమెంట్కి ఏం అర్థమైంది, అట్లా కాదు, అంత చదువుకున్న వాళ్ళు ఉన్న తర్వాత మనం ఎందుకు మధ్యలో పోదాం, సో వాళ్ళకి కొంచెం అటానమీ ఇచ్చేద్దామని గవర్నమెంట్ ఏం చేసిందంటే నవరత్న, మహారత్న, మినీరత్న అలా కంపెనీస్కి అలా కేటగిరీలో డిసైడ్ చేసేసి సరే మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ మీ ఓన్గా చేసుకోండి, ఇంత ఇన్వెస్ట్మెంట్ మీరు ఓన్గా చేసుకోండి. సో సిఇఓ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కలిసి ఎక్కడ మనం ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు ఈ మధ్య వాళ్ళు చూసుకుంటున్నారు. నౌ దే ఆర్ నాట్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్, దే ఆర్ డూయింగ్ ద ఇన్వెస్ట్మెంట్. ఆ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఎంత ఇచ్చారు వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. ఓకే, greater autonomy was given to what public sector units through the memorandum of understanding restricting interference of government officials. ఓకే, గవర్నమెంట్ ఆఫీషియల్స్కి రెస్ట్రిక్ట్ చేయడానికి అంటే గవర్నమెంట్ వాళ్ళు అంటే గవర్నమెంట్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా దీస్ ఇన్స్టిట్యూషన్ ఇస్రో డిఆర్డిఓ వాళ్ళు ఫంక్షన్ చేసుకోవాలి. ఓకే, దెన్ ఎంఆర్టీపీ యాక్ట్, the Industrial Policy 1991 restructured the Monopolies Restrictive Trade Practices Act. ఓకే, మోనోపలీ అంటే సింగిల్ సెల్లర్. ఓకే, సపోజ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, మనం తాగుతున్నాం. ఓకే, మనం ఒక వాల్మార్ట్ ఏ వెరీ 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 బిగ్ రిటైల్ జెయింట్ ఇన్ ద వరల్డ్. వాల్మార్ట్ ఏం చేసిందంటే వాళ్ళది ఒక వాటర్ బాటిల్ ప్లాంట్ ఉంది, ఒక వాటర్ బాటిల్ ప్లాంట్ ఉంది. సో వాల్మార్ట్కి మనం ఇండియాలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి అలౌ చేసినాం. వాల్మార్ట్ ఇలా డీమార్ట్ లాగా, ఇంకా ఫుడ్ వరల్డ్ లాగా, ఇంకా బిగ్ బజార్ లాగా, రిలయన్స్ మార్ట్ లాగా వాల్మార్ట్ అని మొత్తం సిటీస్లో గల్లీలో వచ్చేసినాయి. వీళ్ళు ఇక్కడ ఏం చేసినంటే వాటర్ బాటిల్స్ 5 రూపీస్లో మనం తాకుతున్న వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. మనకు ఇక్కడ దొరుకుతుంది అది 50-60 రూపీస్లో. ఇక్కడ డీమార్ట్లో, వాల్మార్ట్కి పోతే మీకు 10 రూపీస్లో ఇస్తున్నాడు, ఆయన 5 రూపీస్లో ఇస్తున్నాడు. బికాజ్ హీ కెన్ బేర్ ద లాసెస్. ఇక పెద్ద జెయింట్ కదా ఆయన, ఒక 1 crore వాటర్ బాటిల్స్ 5 రూపీస్లో అమ్మితే కూడా ఆయనకి వచ్చేది 2 crores అనుకోండి, ఒక 5 crore లాస్. 2 crores అనుకోండి, ఒక 5 crore లాస్. దట్ ఈస్ నాట్ ఈవెన్ 0.01% of its total sale across the world. That is not even 0.01% of loss, total sale. అంత లాస్ వాళ్ళు ఈజీగా బేర్ చేయొచ్చు. కానీ మన కంట్రీలో ఉన్న వాటర్ బాటిల్స్ ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళకు 2 crore 3 crore లాస్ ఎంత పెద్ద లాస్ అండి. 10 lakhs కూడా ఒక పెద్ద లాస్ అవుతుంది వాళ్ళకి. ఓకే, సో వాళ్ళు 5 రూపీస్లో పెట్టిన తర్వాత మన ఇండియన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాటర్ బాటిల్స్ 50 రూపీస్లో అమ్మితే, ఓకే, వాళ్ళు 5 రూపీస్లో అమ్మితే యాజ్ ఎ కన్జ్యూమర్స్ మనం 5 రూపీస్ వాటర్ బాటిల్ తీసుకుంటామా, 50 రూపీస్ వాటర్ బాటిల్ తీసుకుంటామా? కన్జ్యూమర్ ఈజ్ ఎ ప్రైస్ సెన్సిటివ్. ఆల్వేస్ డబ్బులు ఎక్కడ తక్కువ ఉంటుంది, మన ఇంటెన్షన్ టు బై దట్ విల్ ఓన్లీ గో ఫస్ట్. ఓకే, క్వాలిటీ కన్జ్యూమర్ ఎక్కువ చూడడు, క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతాడు, కానీ హీ విల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ వాట్ ప్రైస్. ఓకే, ద మూమెంట్ వేర్ ద ప్రైస్ ఈజ్ లెస్ ఆయన అక్కడ వెళ్ళిపోతాడు. సో వాల్మార్ట్ వాటర్ బాటిల్స్ మీరు కొంటారు, నేను కొంటా, అందరు కొంటాం. సో మనం వాల్మార్ట్ వాటర్ బాటిల్ మనం ముందు మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ వాటర్ బాటిల్ కొంటున్నాం. మనం ఏం చేసినాం, ఇప్పుడు అది వదిలేసి వాల్మార్ట్ వాటర్ బాటిల్ కొంటున్నాం. మనం వాల్మార్ట్ వాటర్ బాటిల్ కొంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన వాటర్ బాటిల్ ఎవరు కొనాలి? ఎవరు కొనరు. సో వాళ్ళకి ఎవరు సేల్ లేదంటే ప్రాఫిట్ లేదంటే వాళ్ళు ల్యాండ్ రెంట్ ఎట్లా ఇవ్వాలి, లీజ్లో ఉన్నది ఎట్లా ఇవ్వాలి, వాళ్ళు అక్కడ ఉన్న పని చేస్తున్న వాళ్ళకి శాలరీస్ ఎట్లా ఇవ్వాలి, మళ్ళీ ఆ మషిన్స్కి మెయింటైన్ చేయడానికి రిపేర్ మెయింటెనెన్స్ కాస్ట్ దే కెనాట్ కవర్. సో వాళ్ళు అందరూ వైండప్ చేసుకొని వెళ్ళిపోతారు. మొత్తం బిజినెస్ వెళ్ళిపోయి ఊరికి వెళ్ళి అగ్రికల్చర్ చేసుకుంటారు. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాజ్ మోనోపలీ. మీరు మార్కెట్లో వచ్చి ఎలాంటి స్ట్రాటజీస్ అంటే ప్రైస్కి పెట్టుకొని ఎంత తక్కువ ప్రైస్ పెట్టిండ్రు, ఎలా పెట్టిండ్రంటే ద డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్కి అసలు స్కోపే లేదు టు కంపీట్ విత్ యూ. స్కోపే లేదు. అంటే వాళ్ళు ఒక 45 రూపీస్ పెట్టుకుంటే, మనం ఒక 50 రూపీస్ పెట్టుకుంటే వాళ్ళలో కాంపిటీషన్ ఉంటుంది. కన్జ్యూమర్ చూస్తాడు, ఓకే ఇది కలర్ బాగుంది కదా ఇది తీసుకొద్దామని కన్జ్యూమర్
చూస్తాడు. మన వాళ్ళు మంచిగా డిజైన్ చేసేసి ఓకే మన వాటర్ బాటిల్స్కి భీమ్ అని అలాంటి క్యారెక్టర్స్ ఇస్తే మనది ఎక్కువ సేల్ అవుతుంది కదా. ఓకే, సో కాంపిటీషన్ అయినా అవుతుంది, కాంపిటీషన్ విల్ ఆల్సో బి దేర్. ఓకే, కానీ 5 రూపీస్ ఎక్కడ, 50 రూపీస్ ఎక్కడ అండి, ఇలాంటి ప్రిడేటర్ ప్రైసింగ్ అంటారు. దిస్ కైండ్ ఆఫ్ ప్రైసింగ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ప్రిడేటర్ ప్రైసింగ్. అంటే మీరు ప్రిడేటర్ లాగా అన్ని కంపెనీస్, ఇండియన్ కంపెనీస్కి ప్రే లాగా తినేస్తున్నారనమాట వాల్మార్ట్. ఓకే, ఇలాంటి ప్రాక్టీసెస్కి రెస్ట్రిక్ట్ చేయడానికి ఒక యాక్ట్ తీసుకొచ్చారు మనం అప్పుడు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మోనోపోలీస్ ట్రేడ్ రెస్ట్రిక్టివ్ ప్రాక్టీసెస్ యాక్ట్. Monopoly Trade Restrictive Practices Act. Okay, so to regulate the concentration of economic power, Walmart దగ్గరే పవర్ ఉండద్దు, pre-entry restrictions for setting up of new enterprises, expansion of existing business, okay, mergers and acquisitions etc. has been abolished. Merger and acquisition అంటే వాల్మార్ట్ దిగి మొత్తం ఫుడ్ వాళ్ళకి తీసుకొని డిమార్ట్కి తీసుకొని అందరికీ కొనేసింది వాల్మార్ట్. మోనోపలీ అయిపోయింది కదా, మోనోపలీ నేను రైట్. ఎస్, నౌ let us go ahead with another important letter in LPG, that is privatization. What is that? Privatization. Okay. Now, whenever you start your answer, you have to start with this particular paragraph. Privatization ante idi rayalsinde in your answer. Privatization is the transfer of control of ownership of economic resources from the public sector to private sector. Okay, so economic resources ante enti? Economic resources are that resources, okay, that are important to do production చేయడానికి మనం ఎలాంటి రిసోర్సెస్, ఏదైనా రిసోర్సెస్ యూజ్ చేస్తాం కదా, అవన్నీ రిసోర్సెస్ ఒకవేళ దట్ రిసోర్సెస్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అలాంటి రిసోర్సెస్కి ఎకనామిక్ రిసోర్సెస్ అంటారు. అంటే ల్యాండ్ మీకు ఇంపార్టెంటా కాదా? ఎస్, ప్రొడక్షన్ చేస్తారు కదా మన ల్యాండ్లో. ఎస్ సార్ చేస్తాం, అగ్రికల్చర్ చేస్తారు, ఒక ఇండస్ట్రీ పెడతారు, ఒక కంపెనీ పెడతారు, రైట్ ఆర్ రాంగ్? సో ల్యాండ్ ఈజ్ ఏ వాట్ ఐ సే ఈజ్ ఎకనామిక్ రిసోర్స్ ఆర్ నాట్? ఎస్. ఓకే, మరి మెటీరియల్స్, machines and all, okay, all these are important to make any products and goods etc, right or wrong? Yes. So this is also economic resources. Then you are also having what? Capital. అంటే బ్యాంక్ నుంచి మీకు డబ్బులు వస్తేనే మీరు ఏదైనా ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. yes, capital is also an economic resource. Very good. Then water economic resource కాదా? yes. Electricity చాలా ఇంపార్టెంట్ టు రన్ ద మషీన్స్, ఎకనామిక్ రిసోర్సెస్ కాదా? ఎస్. సో ఇవన్నీ ఒకప్పుడు 1991 కంటే బిఫోర్ ఇవన్నీ గవర్నమెంట్ ఎక్కువ యూజ్ చేసిందనమాట. గవర్నమెంటే ఇండస్ట్రీస్ పెట్టింది, గవర్నమెంటే ఎక్కువ వాటర్ యూజ్ చేసింది టు ప్రొడ్యూస్, గవర్నమెంటే ఎలక్ట్రిసిటీ ఎక్కువ యూజ్ చేసింది. సో మెనీ ఆఫ్ దీస్ రిసోర్సెస్ ఓకే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ అండి. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, కానీ మీకు తెలుసు గవర్నమెంట్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ హ్యాస్ ఫెయిల్డ్ టు డూ ప్రాఫిట్స్ అండ్ అవన్నీ కంపెనీ లాసెస్లో వెళ్ళిపోయినాయి. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ చేసింది ఇప్పుడు గవర్నమెంట్. ఏం చేసింది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ అంటే ఎకనామిక్ రిసోర్సెస్ గవర్నమెంటే మొత్తం హోల్డ్ చేసుకుని పెట్టుకున్నది గవర్నమెంట్ దగ్గర. ప్రైవేట్ వాళ్ళు మేము చేస్తాం సార్, మేము చేస్తామంటే వద్దు, అవసరం లేదని చెప్పింది గవర్నమెంట్. ఓకే, మేము చేస్తున్నాం కదా, మీరు దానిలో చేయండి, దీనిలో చేయండి అంటే రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల. ఓకే, సో ఎకనామిక్ రిసోర్సెస్, ఇవన్నీ రిసోర్సెస్ గవర్నమెంట్ ఎక్కువ యూజ్ చేసింది, గవర్నమెంట్ కంట్రోల్ చేసింది, గవర్నమెంటే లోన్ ఎంత ఇవ్వాలి, ఓకే, ఏ ఇంట్రెస్ట్లో ఇవ్వాలి, వాటర్ సప్లై ఒక ఇండస్ట్రీకి ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వద్దు, గవర్నమెంటే మొత్తం ఎక్స్పాన్షన్ అయినా సరే, ఇండస్ట్రీస్ పెట్టడం అయినా సరే గవర్నమెంట్ కంట్రోల్ చేసింది అనమాట. ల్యాండ్ కూడా కంట్రోల్ చేసింది. మీరు వేరే ఇంకొక ల్యాండ్లో కొత్త ఇండస్ట్రీ మీరు ఎస్టాబ్లిష్ చేయాలంటే గవర్నమెంట్ మీకు పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే, ల్యాండ్ కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేసిందన్నమాట. ఓకే, సో ఎకనామిక్ రిసోర్సెస్ అన్నీ మీకు అర్థమైపోయింది. యూ అండర్స్టూడ్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్. నౌ దే ఆర్ టూ కాన్సెప్ట్స్ ఆర్ దేర్ అండి. వన్ ఈస్ నేషనలైజేషన్, అనదర్ వన్ ఈజ్ ప్రైవేటైజేషన్. ప్రైవేటైజేషన్ అంటే, నేషనలైజేషన్ అంటే ఏంటి? వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, నేషనలైజేషన్ అంటే ఒక కంపెనీది, if a company
is owned by, if a company is owned by governments, 100% that too, if 100% of that particular company is owned by government, it is called as what? Nationalized. Ante mana ISRO completely government owned. ISRO, DRDO completely government owned. మొత్తం డబ్బులు గవర్నమెంట్ది. ఓకే, మళ్ళీ we also have what? ఈ మధ్య చాలా ప్రైవేటైజేషన్ కూడా అయిపోయినాయి, సో కొంచెం ఆలోచించాలి. మరి పోస్ట్ ఆఫీస్ మొత్తం గవర్నమెంట్ చేతిలో ఉంది. పోస్ట్ ఆఫీస్ మొత్తం గవర్నమెంట్ చేతిలో ఉంది. అలాంటివి చాలా ఉన్నాయండి. ఓకే, ఇంకా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అంటే ఆబ్వియస్లీ కార్పొరేషన్ అంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఆర్ దేర్, ఫైన్. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ 100% గవర్నమెంట్ డబ్బులు. అంటే ఆల్ ఆఫ్ దీస్ ఆర్ వాట్? నేషనలైజ్ అంటారు. 100% గవర్నమెంట్ది ఉంది. ఓకే, 100% అయినా చెప్పొచ్చు మీరు, లేకపోతే 51% కంటే ఎక్కువ ఓనర్షిప్ ఉంటే కూడా నేషనలైజ్ అంటారు. 51%. ఓకే, ఇది ఒక పెన్ ఉంది. ఓకే, 10 రూపీస్ పెన్, నేను 6 రూపీస్ వేసిన, మీరు 4 రూపీస్ వేస్తున్నారు. ఎవరిది ఎక్కువ నడుస్తుంది? నాది ఎక్కువ నడుస్తుంది. రైట్ ఆర్ రాంగ్? ఎందుకంటే నేను ఎక్కువ డబ్బులు ఇచ్చిన, 6 రూపీస్ నేను, మీరు 4 రూపీస్. ఓకే, అప్పుడు కూడా నేషనలైజ్ అంటారు. అంటే ఇప్పుడు నేను ఎలా యూజ్ చేయాలి అట్లా యూజ్ చేసుకుంటాను దీనికి. ఓకే, మీకు టైం మీరు 10 అవర్స్ నేను యూజ్ చేసుకుంటా, మీరు 4 అవర్స్ యూజ్ చేసుకుంటారు, అంతే కదా? ఎస్, ఎందుకంటే నేను డబ్బు లేక, అంటే నాది నడుస్తుంది, నా డిసిజన్ మేకింగ్ నడుస్తుంది. అంటే 50% కంటే ఎక్కువ, ఒకవేళ 50% కంటే ఎక్కువ ఒకవేళ మీది ఓనర్షిప్ ఉంటే ఏదైనా అసెట్లో మీది ఎక్కువ నడుస్తుంది. అదే 100% ఉంటే మీదే నడుస్తుంది. రైట్? సో nationalization means any asset, any infrastructure, if any office, it is more than 50% plus 1 ఓనర్షిప్ గవర్నమెంట్ది ఉంటే నేషనలైజేషన్ అంటారు. అదే ప్రైవేట్ పర్సన్ లైక్ బిఎస్ఎన్ఎల్, మొన్న ఎయిర్ ఇండియా టాటా వాళ్ళు కొనేసిండ్రు. ఎయిర్ ఇండియా టాటా అంటే ఒకప్పుడు నేషనలైజ్ ఉండింది, గవర్నమెంట్ మొత్తం ఓనర్షిప్ టాటా వాళ్ళకి ఇచ్చేసింది. అంటే ఇది నేషనలైజ్ పోయి ప్రైవేటైజ్ అయిపోయింది. ప్రైవేటైజ్ అయిపోయింది. అంటే మన గవర్నమెంట్ కంపెనీస్ ది ఓనర్షిప్ ఇవ్వడమే ప్రైవేటైజేషన్. 50% కంటే ఎక్కువ మీరు తీసుకోండి, 50%, 51% తీసుకోండి సార్, 56% తీసుకోండి, 70% తీసుకోండి, మీ ఇష్టం. కానీ గవర్నమెంట్ ఇంకా ఇంట్రెస్ట్ లేదని మాట. ఇచ్చేయాలనుకుంటుంది గవర్నమెంట్, ఇంట్రెస్ట్ లేదు. ఇంకా గవర్నమెంట్ దానికి డెవలప్ చేయడానికి ఇంటెన్షన్ కూడా లేదు, ఇచ్చేస్తుంది. ఓకే, ప్రైవేటైజేషన్ అంటే ఇది, నేషనలైజేషన్ అంటే ఇది. అండర్స్టాండ్ మై పాయింట్ హియర్. నా చూద్దాం ఏం రాసి ఉంది ఇక్కడ. ఓకే, ప్రైవేటైజేషన్ ఇస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ వాట్? కంట్రోల్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ గవర్నమెంట్ to the private sector. Okay, and privatization is done through a process called as disinvestment. Okay, investment ante, you know that. What is the meaning of investment? Investment ante double వేయడం. ఓకే, మనీ వేయడం, మనీ ఇన్వెస్ట్ చేయడం. ఓకే, అంటే మన దగ్గర నుంచి ఇన్వెస్టర్ అంటే అవుట్ గోయింగ్, డబ్బులు పోతున్నాయి అన్నమాట, అవుట్ గోయింగ్. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఓకే, డబ్బులు రిటర్న్ తీసుకోవడం. ఓకే, అంటే బిఎస్ఎన్ఎల్ పెడుతున్నప్పుడు గవర్నమెంట్, బిఎస్ఎన్ఎల్ మీకు తెలియదు కదా. ఓకే, ఎయిర్ ఇండియా ఈ ఎయిర్లైన్స్ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మొత్తం డబ్బులు గవర్నమెంట్ది. సో గవర్నమెంట్ ఈ ఎయిర్లైన్ పెట్టడానికి చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది. అదే గవర్నమెంట్ ఇప్పుడు ఈ డబ్బులు మొత్తం తీసుకున్నది. ఓకే, ప్రైవేట్ టాటాకి అమ్మేసి, టాటా వాళ్ళు ఎయిర్ ఇండియా మొత్తం ఆ ఫ్లైట్స్, ప్లేన్స్, చైర్లు, కుర్చీలు అన్నీ కొనేసిండ్రు, గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చేసిండ్రు. సో దట్ ఈస్ కాల్డ్ డిస్ఇన్వెస్ట్మెంట్. అంటే మన డబ్బులు, ఇన్వెస్ట్మెంట్ ఉన్న డబ్బులకి మనం మళ్ళీ తీయడంకి ఏమంటారు? డిస్ఇన్వెస్ట్మెంట్. ఓకే, ప్రైవేటైజేషన్ అట్లానే జరుగుతుంది కదా. ఓకే, గవర్నమెంట్ది ఎయిర్ ఇండియాలో 100% ఉంది, గవర్నమెంట్ తీసుకుంటుంది. అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటుందని గవర్నమెంట్ వాళ్ళ ఓనర్స్ అంటే షేర్స్ మొత్తం గవర్నమెంట్ మళ్ళీ తీసుకుంటుంది. ఓకే, అంటే వేరే వాళ్ళకి ఇచ్చుకుంటుంది, అండ్ గవర్నమెంట్ డస్ నాట్ వాంట్ ఇట్. సో డిస్ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రైవేటైజేషన్ ఓన్లీ. ఓకే, గవర్నమెంట్ ఉన్న డబ్బులు గవర్నమెంట్ మళ్ళీ తీసుకుంటుంది వాపస్, అంటే గవర్నమెంట్ ఎవరికైనా అమ్మేస్తుంది అన్నమాట.
సో గవర్నమెంట్ తీసుకోవడం డిస్ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ తీసుకోవడం అంటే 100% నుంచి గవర్నమెంట్ మెల్లగా మొత్తం 100% తీసుకున్నది డబ్బులు. మొత్తం 100% గవర్నమెంట్ తీసుకున్నది అంటే ఎవరికైనా అమ్మింది కదా. ఎవరికైనా అమ్మిందంటే ప్రైవేట్ పీపులే కదా. ఎస్, అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అపోజిట్ ఆఫ్ వాట్? ఓకే, డిస్ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అపోజిట్ ఆఫ్ వాట్? ప్రైవేటైజేషన్ ఓన్లీ. అందుకే డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ప్రైవేటైజేషన్ అవుతుంది. డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఏమవుతుంది? ప్రైవేటైజేషన్ అవుతుంది. డిస్ఇన్వెస్ట్మెంట్ మీన్స్ సేల్ మొత్తానికి అమ్మేయడమే, ఆర్ లిక్విడేషన్ అసెట్స్ అమ్మేయడమే ఆఫ్ అసెట్స్ బై ది గవర్నమెంట్, యూజువలీ సెంట్రల్ అండ్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, ఓకే, ఆర్ అదర్ ఏదైనా వాళ్ళ దగ్గర ఉంటే. సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ అసెట్స్. తీసుకోండి, మీరు తీసుకోండి. ఎట్లా ఎందుకు చేస్తారు? నేను నా కంపెనీ మీకు ఇచ్చేయాలనుకుంటున్నాను. ఎందుకు చేస్తాను? నా వల్ల అవ్వట్లేదు, నా కంపెనీ ప్రాఫిట్స్ లేదు, నా దగ్గర అంత మంచి టెక్నాలజీ లేదు, నా దగ్గర అంత మంచి స్ట్రాటజీస్ లేదు, నాకు మార్కెటింగ్ రావట్లేదు, నా ప్రొడక్ట్స్ క్వాలిటీలో పెంచడానికి నాకు రావట్లేదు, నా మ్యాన్ పవర్ చాలా ఖరాబ్ అయిపోయింది, వాళ్ళ దగ్గర ఎఫిషియన్సీ లేదు, ఏం లేదు. మీరైనా తీసుకోండి, మంచిగా చేసుకోండి. ఓకే, దట్ ఈస్ వై నేను నా కంపెనీ మీకు ఇచ్చేస్తాను కదా. ఎస్, ఓకే. సో why disinvestments are then very important for the examination? Low efficiency, టైంలో కావాల్సిన ప్రొడక్షన్ చేయట్లేదు, ప్రాఫిట్ కూడా నాది కంపెనీకి తగ్గిపోయినాయి, లాసెస్లో వెళ్తుంది నా కంపెనీ, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, నా అబ్బాయికి జాబ్లో తీసుకో, నా అల్లుడికి జాబ్లో తీసుకో, ఇట్లా వాళ్ళు ఏం పని చేయట్లేదు, 10 o'clockకి వస్తున్నారు, 2 o'clockకి ఇంటికి వెళ్ళిపోతున్నారు, ప్రొడక్టివిటీ ఎఫిషియన్సీ తగ్గిపోయింది నా కంపెనీది. ఓకే, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ అయిపోయింది. ఓకే, ల్యాక్ ఆఫ్ అటానమీ. ఓకే, గవర్నమెంట్ మళ్ళీ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఇది ఎందుకు చేస్తున్నావు, అది ఎందుకు చేస్తున్నావు, నేను ఒక కొత్త కలర్ వేస్తే నా ప్రొడక్ట్కి ఈ కలర్ ఎందుకు వేసినావు, ఈ కలర్ వేస్తే మళ్ళీ ప్రొడక్ట్ క్వాలిటీ ఖరాబ్ అవుతుంది కదా, ఈ కలర్ వేయద్దు, ఇలాంటి ప్రొజెక్ట్ చేయొద్దు, సోషల్ కల్చర్ రిలీజన్స్ ఉన్నాయి, ఇది ఎందుకు చేసినావు, ఇవన్నీ. సో అటానమీ కూడా నా దగ్గర లేదు. దానికి మధ్యలో గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి సతాయిస్తున్నారనమాట. లేబర్ ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ ఉంది కాబట్టి అందరూ ఏం చేస్తున్నారంటే మాటకి లేబర్స్ వచ్చి ఓకే హర్తాల్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ప్రొడక్షన్ చేయట్లేదు, ఏదైనా చెప్తే డబ్బులు పెంచండి అని చెప్తున్నారు. సో లేబర్ వాళ్ళు గవర్నమెంట్ ఉంది కాబట్టి, గవర్నమెంట్ అపాయింటెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది మాత్రం తెలుసు, నా జాబ్ మాత్రం పోదు, ఎందుకంటే నేను గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నా, నా జాబ్ మాత్రం పోదు, నేను ఒక్కనే డిసోబే చేయట్లేదు కదా, అందరు లేబర్ డిసోబే చేస్తున్నారు. సో వీళ్ళు మాటలకి స్ట్రైక్లు, లాకౌట్స్ కూర్చున్నారు, పని చేయలేదంటే ప్రొడక్షన్ ఎట్లా అవుతుందండి? మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏం రాదు. లేబర్ ప్రాబ్లమ్స్ కూడా అయినాయి. డిలేస్ ఇన్ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్. ఎంత లేజీగా ఉన్నారంటే మన వాళ్ళు, ఒక ప్రాజెక్ట్ 1 year కంప్లీట్ అవ్వాలంటే 10 years చేసిండ్రు. 10 years చేసిండు. డిలే ఇన్ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్, మెల్లగా చేసిండు. సో గవర్నమెంట్కి ఏం అర్థం అయిపోయిందంటే ఇవన్నీ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం నడిపించలేం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఏం చేద్దామంటే ఇది ప్రైవేటైజేషన్ చేసేద్దాం, ప్రైవేట్ పీపుల్కి ఇచ్చేద్దాం, వాళ్ళు కొని ఏదైనా మంచిగా చేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్టాఫ్కి ఏమన్నారంటే, సార్ మీరు గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇవ్వండి. గోల్డెన్ హ్యాండ్ షేక్ అంటే మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోండి, మీకు లంసమ్ డబ్బులు ఇచ్చేస్తాం. సో చాలామంది ఆ లంసమ్ డబ్బులు తీసుకొని ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోయిండ్రు. ఎవరైనా దోస్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు లీవ్ ద కంపెనీ, వాళ్ళకి గవర్నమెంట్ వేరే దగ్గర అడ్జస్ట్ చేసేసింది. సో అల్టిమేట్లీ ఒక పెద్ద కంపెనీ, పెద్ద అసెట్స్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇవన్నీ మేనేజ్ చేయడం కంటే బెటరే ఎవరికైనా ఇచ్చేసి వీళ్ళకి గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇచ్చేద్దాం. సో ఆ డబ్బులు రికవర్, అమిషన్ తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత పెట్టుకుందామని గవర్నమెంట్ అట్లా అనుకున్నది. సో దట్ ఈస్ వాట్ హ్యాస్ రియలీ హ్యాపెన్. దట్ ఈస్ వాట్ టుడే ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ. కానీ ఇప్పుడు సినారియో వేరు. ఇప్పుడు ప్రాఫిట్ మేకింగ్ ఎల్ఐసి కూడా అమ్మేస్తున్నారన్నమాట. ఓకే, దట్ ఈస్ వాట్ ద క్రిటిసిజం ఈస్ దేర్ ఇన్ ద ఎడిటోరియల్స్. అప్పుడంటే అది మంచిగా పని చేయట్లేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అవన్నీ అమ్మేసింది. సో మీకేం బాధ ఉంది? ఎల్ఐసి మంచిగానే పని చేస్తుంది కదా, ఎన్ఐసి మంచిగానే, ఇన్సూరెన్స్ కంపెనీ మంచిగానే పని చేస్తుంది కదా. ఓకే, ఎయిర్ ఇండియా, బిఎస్ఎన్ఎల్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చాలా ట్రై చేసింది. 10 years నుంచి వాళ్ళు అమ్మాలనుకుంటున్నారు, ఎవరు తీసుకోవట్లేదు. సమ్హౌ టాటా వాళ్ళు ఎయిర్ ఇండియాకి తీసుకున్నారు తక్కువ రేట్లో. ఓకే, మళ్ళీ బిఎస్ఎన్ఎల్ కూడా ఎవరు తీసుకోవట్లేదు ఇప్పుడు కూడా. నో బడీ ఈస్ టేకింగ్ బిఎస్ఎన్ఎల్. అంటే బిఎస్ఎన్ఎల్
కి ఇప్పుడు వరకు 20 వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ అది లాసెస్లో వెళ్ళిపోయింది. లాసెస్లో వెళ్ళిన తర్వాత 10-20 ఇయర్స్ అయిపోయింది కూడా గవర్నమెంట్ ఆ స్టాఫ్కి ఆఫీసెస్కి మెయింటైన్ చేస్తుంది. అండ్ వెరీ కామన్ థింగ్, ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి బిఎస్ఎన్ఎల్ నెంబర్ ఇస్తారు. ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి బిఎస్ఎన్ఎల్ నెంబర్ ఇస్తారండి. కామన్ సెన్స్. ఓకే, నౌ let us see what are the various reasons to go for privatization. Okay, after learning the concept of privatization, it has been very clear to you that why we have to go for privatization ki enduku ellali. Okay, first of all, government policy kuda shift అయిపోయిందండి. గవర్నమెంట్ పాలసీ కూడా షిఫ్ట్ అయిపోయింది. అంటే ఏంటి, గవర్నమెంట్ 1991 కంటే బిఫోర్ 1991 government followed a socialistic policy. Okay, later on 1991 తర్వాత ఎల్పిజి రిఫార్మ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫాలోడ్ వాట్, కొంచెం క్యాపిటలిజం ఇంక్లినేషన్ వెళ్ళింది. క్యాపిటలిజం. ఓకే, సోషలిజం ఈజ్ నథింగ్ బట్ వాట్, గవర్నమెంట్ విల్ కంట్రోల్ ఆల్ ఎకనామిక్ రిసోర్సెస్. ఎకనామిక్ రిసోర్స్ అంటే ఏంటి ఆల్రెడీ నేను చెప్పేసిన. Capitalism is nothing but where economic resources could also be owned by what, private people. మీరు కూడా నేను కూడా ఏదైనా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, ఎంతైనా ల్యాండ్ కొనవచ్చు, ఎంతైనా వాటర్ యూస్ చేసుకోవచ్చు, ఎంతైనా ఎలక్ట్రిసిటీ యూస్ చేసుకోవచ్చు, మనం ఏదైనా ప్రొడక్షన్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ చాలా మినిమం ఉంటుంది. గవర్నమెంట్ మనకు ఎక్కువ ఇబ్బందులు పెట్టదు ఇన్ దిస్ కేస్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వాట్, క్యాపిటలిజం. క్యాపిటలిజంకి వెరీ ఒక ఫేమస్ కోట్ ఉంది. దట్ కోట్ ఈస్ కాల్డ్ యాజ్ లెజర్ ఫేర్ అంటారు. మీన్స్ లీవ్ ఫ్రీ. లీవ్ కాదు, బతకడం కాదు, లీవ్, LEAVE, లీవ్ ఫ్రీ ది ప్రైవేట్ ఇండివిజువల్స్. వాళ్ళు ఏం చేసుకుంటారంటే చేసుకోండి అనమాట. రైట్. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అబౌట్ వై ప్రైవేటైజేషన్ అంటే గవర్నమెంట్ పాలసీలోనే షిఫ్ట్ వచ్చింది. షిఫ్ట్ ఇన్ ద ప్రాపర్టీ రైట్స్ ఫ్రమ్ ద స్టేట్ టు ద ప్రైవేట్ ఓనర్షిప్. గవర్నమెంట్ దగ్గర సో గవర్నమెంట్ ఈస్ హ్యావింగ్ అప్పుడప్పుడు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, డబ్బులు రావడం చాలా తక్కువ ఉన్నాయి. ఇన్ ఆర్డర్ టు రేజ్ మనీ ఎవరి దగ్గర నుంచి బారో చేసుకోవాలి కదా, మళ్ళీ వరల్డ్ బ్యాంక్ దగ్గర వెళ్ళాలి, IMF దగ్గర వెళ్ళాలి, లేకపోతే US గవర్నమెంట్కి అడగాలి, సార్ మాకు డబ్బులు ఇవ్వండి అని అడగాలి, మా దగ్గర కొంచెం పావర్టీ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నాయి, అలా ఇవ్వండి అంటే వాళ్ళు మళ్ళీ ఈ కండిషన్స్, ఆ టర్మ్స్ ఇవన్నీ మనకు ఇస్తూ ఉంటారు. సో ఎందుకు రాబోయే అవన్నీ కిరికిరి అని మనం ఏం చేసినామని, వీఆర్ సెల్లింగ్ అవర్ ఓన్ ఎంటర్ప్రైజెస్. మన కంపెనీస్ మనం అమ్ముతున్నాం. ఓకే, ఆబ్వియస్లీ మనం అమ్ముతున్నాం అంటే ఎవరైనా తీసుకుంటున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి. సో గవర్నమెంట్ సెల్ ఇట్స్ అసెట్ అండ్ రేస్ మనీ. ఓకే, సో యూజువలీ టు రేజ్ మనీ ఫర్ మీటింగ్ స్పెసిఫిక్ నీడ్స్. స్పెసిఫిక్ నీడ్స్ అండి. ఓకే, సచ్ యాజ్ టు బ్రిడ్జ్ రెవెన్యూ షార్ట్ ఫాల్ ఫ్రమ్ అదర్ రెగ్యులర్ సోర్సెస్. రెవెన్యూ షార్ట్ ఫాల్ అంటే గవర్నమెంట్కు వచ్చిన డబ్బులు. ఓకే, ఎవ్రీ మంత్ ట్యాక్స్లో వచ్చిన డబ్బులు, ఎవ్రీ మంత్ గవర్నమెంట్కు ఫీజ్లో, చాలాన్స్లో వచ్చిన డబ్బులు, అది ఒకవేళ తక్కువ అయిపోతే గవర్నమెంట్ ఇలాంటి మెథడ్స్ ఫాలో చేసి ఆ గ్యాప్ ఉన్న, ఆ షార్ట్ ఫాల్ ఉన్నది కవర్ చేస్తుందన్నమాట. ఓకే అండి, రైట్. ఫండింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్స్ ఆల్సో గవర్నమెంట్, ఓకే, ఫర్ దిస్ పర్పస్ ఆల్సో గవర్నమెంట్ దేర్ అసెట్స్ సెల్ చేస్తుంది అన్నమాట. ఫండింగ్ గ్రోత్. Okay, decline in the role of public sector. As you already know that decline in the role of public sector. After 1991 government is not interested. Okay, ఇంకా వద్దురా బై ఇది HMT వాచెస్ వద్దు, ఇలాంటి కంపెనీస్ మనకు వద్దని గవర్నమెంట్ ఏం చేసిందంటే, సో డిక్లైన్ ఇన్ ద రోల్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ఎనీథింగ్, నాట్ దట్ డూ టేక్ ఎ లీడింగ్ రోల్ తీసుకోవాలని గవర్నమెంట్ ఇలా అనుకోవట్లేదు. ఓకే, to raise a fiscal burden on the exchequer, to reduce fiscal burden on exchequer.
అంటే ఎక్స్పెండిచర్స్ చాలా ఉన్నాయి కానీ రెవెన్యూస్ తక్కువ ఉన్నాయి. ఓకే, డాడీ ఇన్కమ్ 10,000 ఉంది కానీ డాడీది ఎక్స్పెండిచర్స్ 15,000 ఉన్నాయి. సో ఇన్కమ్ ఎంత ఉంది, డాడీ శాలరీ ఎంత 10,000, ఎక్స్పెండిచర్స్ ఎంత, మీ ఇల్లు ఎక్స్పెండిచర్స్ ఎంత 15,000. 5,000 ఎవరైనా ఇవ్వాలి కదా. ఎస్, ఎవరి వారి దోస్తులు డాడీ దోస్తులకు అడుగుతారు, లేకపోతే బ్యాంక్లో కూడా లోన్ అయినా అప్లై చేస్తారు, ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటారు, లేకపోతే ఓవర్ టైం చేసుకుంటారు. సో ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ సరే లెట్ సపోజ్ గవర్నమెంట్ కూడా డబ్బులు తక్కువ ఉంటే ఇలాంటి అసెట్స్ అమ్మి, అదే ఫిజికల్ ఎక్స్చెక్కర్ అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళ మీద, అంటే ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మీద కొంచెం బర్డన్ తగ్గించుకోవడానికి గవర్నమెంట్ అట్లా అనుకుంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్, ప్రైవేటైజేషన్. మెయింటైనింగ్ అండ్ ప్రమోటింగ్ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. గవర్నమెంట్ ఒకవేళ గవర్నమెంట్ కంపెనీ ఉంటే వాళ్ళు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ చాలా తక్కువ రేట్లో ఇస్తారు. తక్కువ రేట్లో ఇవ్వడానికి ఏమంటారంటే ఇన్ ది ఎకనామీ వీ కాల్ ఇట్ యాజ్ వాట్, కాస్ట్ ఎఫెక్టివ్ అంటారు. What do we call it as? When something is being sold at lower prices, then we call it as what, cost effective. If government introduces what, lays లేకపోతే ఆలు చీజ్ బాదాం మిల్క్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తే ఇది అందరికీ దొరికేటట్టుగా చూస్తుంది గవర్నమెంట్. 7 రూపీస్ ఒక బాదాం మిల్క్ అంటే పూర్ పీపుల్ కూడా అంటే దే కెన్ ఆల్సో బై, వీ కెన్ ఆల్సో బై, అట్లా గవర్నమెంట్ అనుకొని చాలా తక్కువ రేట్లో పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి. పూర్ పీపుల్కి చూసుకుంటా వాళ్ళు పాలసీస్ చేస్తారు జనరల్గా. సో దట్ ఈస్ ద రీజన్ వాట్ హ్యాపెన్స్ ఇస్, వేరే వాళ్ళు గవర్నమెంట్ అంటే 10 రూపీస్లో ప్రొడ్యూస్ చేసి 15 రూపీస్లో ప్రొడ్యూస్ చేసి కూడా 7 రూపీస్లో అమ్మచ్చు. కానీ నేను ఒక ప్రైవేట్ ఆంటర్ప్రెనర్, నాది కూడా ఒక బ్రాండ్ షుజాత్ బాదం మిల్క్ ఉంది, నాకు ఒక ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ ఖర్చులు పోయిన తర్వాత, ఆ మిల్క్ కొన్న తర్వాత, దానికి ప్రాసెస్ చేసిన తర్వాత లేబర్లు, శాలరీ, స్కిల్స్, అంటే వేజెస్, మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్ అవన్నీ నేను పే చేసిన తర్వాత నాకు ఒక బాదం మిల్క్ కాస్ట్ ఎంత పడుతుందంటే 22 రూపీస్ పడుతుంది అనుకోండి. ఎంత పడుతుంది, 22 రూపీస్. అది మీరు కూడా స్టార్ట్ చేస్తే కూడా మీకు కూడా 22 రూపీస్ పడుతుంది, వేరే వాళ్ళకి కూడా 22 రూపీస్, ఇంచుమించు 2022 అందరికీ అదే కాస్ట్ ఉంటుంది. అంటే మనం ప్రైవేట్ ప్లేయర్స్ కదా, మనకు అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఫ్రీగా కూడా ఇవ్వచ్చు, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. సో ఇప్పుడు గవర్నమెంట్ 7 రూపీస్లో అమ్మితే మనం 22 రూపీస్లో మనకు ఇక్కడ ప్రొడక్షన్ ఉంటే మరి మన ప్రొడక్ట్స్ ఎట్లా అండి, ఎవరు తీసుకోరు, అంతే కదా. సో గవర్నమెంట్ ఇక్కడ నుంచి, మార్కెట్ నుంచి గవర్నమెంట్ వెళ్ళిపోతే మనమే కాంపిటీషన్లో పెరుగుతాం. అంటే మీరు 20లో ఇస్తే నేను 19లో ఇవ్వాలనుకుంటాను, మరి మీరు 19లో ఇస్తే నేను 18లో ఇవ్వాలనుకుంటాను. మెల్లగా ఏమవుతుందంటే ప్రైసెస్, అంటే మన మధ్యలో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఒక హెల్దీ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ గవర్నమెంట్ రోల్ షుడ్ డిక్రీజ్. గవర్నమెంట్ రోల్ షుడ్ డిక్రీజ్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ సో దట్ దే కెన్ ప్రమోట్ వాట్, కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. ఓకే, స్ట్రాటజీ ఫర్ ప్రైవేటైజేషన్ అండి. ఫస్ట్ స్ట్రాటజీ అంటే ప్రైవేటైజేషన్ చేయాలంటే ఏం చేయాలి? ప్రైవేటైజేషన్ చేయాలంటే డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మనం తీసుకోవాలి. మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఓనర్షిప్ వస్తుంది. మన డబ్బులు నేను నా ఫ్రెండ్ ఇద్దరు ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసినాం. ఇద్దరికి 10 lakhs అయింది. ఓకే, నేను ఇన్వెస్ట్ 10 lakhs చేసిన. మళ్ళీ తర్వాత నా ఫ్రెండ్కి ఏమన్నా అంటే, అరే సరే భయ్ నువ్వే తీసుకో ఆ ఫ్యాక్టరీ, నాకు 10 lakhs ఇచ్చేసేయి. ఓకే, నేను 10 lakhs ఇచ్చిన కాబట్టి నాకు 50% ఓనర్షిప్ వచ్చింది ఆ ఫ్యాక్టరీలో. మళ్ళీ నేను 10 lakhs నేను తీసుకుంటే ఓనర్షిప్ 50% ఓనర్షిప్ నేను ఆయనకి, నా ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేసేసిన కదా, అంతే. నేను ఒకవేళ నా డబ్బులు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు నేను తీసుకుంటే బయటికి, దెన్ ఇట్ మీన్స్ వాట్, ఐఎమ్ లూజింగ్ వాట్, ఓనర్షిప్. సో ప్రైవేటైజేషన్ అంటే అంతే. గవర్నమెంట్ ఓనర్షిప్ లూజ్ చేయాలనుకుంటుంది. గవర్నమెంట్ no more want to become the owner of that particular asset. So first strategy is disinvestment. మీకు ఆల్రెడీ తెలుసు. Disinvestments is because to raise resources to the sales of public sector units. Okay, సేల్ చేయాలి. బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఒకటి, ఎయిర్ ఇండియా ఒక పబ్లిక్ సెక్టార్ అట్లా. ఓకే, సో సేల్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ టు రేజ్ వాట్, టు రేజ్ మనీ. రిసోర్సెస్ అంటే మనీ, ఫైనాన్షియల్ రిసోర్సెస్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓకే, అండ్ దీనిలో వచ్చిన డబ్బులు సోషల్ వెల్ఫేర్కి వాడాలి. అంటే పావర్టీ తీయడానికి, అన్ఎంప్లాయ్మెంట్ తీయడానికి, ఓకే, జెండర్ ఈక్వాలిటీ, న్యూట్రిషన్ అందరిది పెంచడానికి. ఓకే, అమ్మాయిలు, ఉమెన్కి కొంచెం ప్రాబ్లం ఉంది. ఓకే, దే ఆర్ హ్యావింగ్ అనెమిక్ కండిషన్స్ చాలా ఉన్నాయి మన ఇండియాలో. ఉమెన్ బ్లడ్లో ఐరన్ తక్కువ. ఓకే,
అందుకే దే ఆర్ నాట్ లైక్ ఐరన్, దే ఆర్ వెరీ సాఫ్ట్. సో అది ఒక అనెమిక్ ఒక ప్రాబ్లం. ఓకే, మళ్ళీ వాళ్ళకి మన కాలేజ్లో, డిగ్రీ కాలేజ్లో, జూనియర్ కాలేజ్లో అమ్మాయిలు చదువుకుంటున్నారు కదా, వాళ్ళకి గవర్నమెంట్ ఫాలిక్ యాసిడ్ అని ఇస్తుంది. ఫాలిక్ యాసిడ్ అంటే ట్యాబ్లెట్స్ ఇస్తుంది అనమాట. ఫాలిక్ యాసిడ్ ట్యాబ్లెట్, యాసిడ్ ట్యాబ్లెట్స్ అది ఐరన్ కంటెంట్ బాడీలో పెంచుతుంది. ఓకే, సో అలా సప్లిమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ టు ది గర్ల్స్ హూ ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ వాట్ 11 to 18 years. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. ఇంకా రేజింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ పిఎస్యూస్ టు ద ఇంక్రీజ్ కాంపిటీషన్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గవర్నమెంట్ డబ్బులు కూడా ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కూడా ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు కూడా ఉన్నాయి. ఇంకా జిఎంఆర్ ఇస్ ఎ ప్రైవేట్ ప్లేయర్, ఇద్దరు కలిసి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేస్తున్నారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఓకే, ఒక ప్రైవేట్ పర్సన్ జిఎంఆర్, ఇంకా గవర్నమెంట్ ఈజ్ ఆల్సో దేర్, ఫైన్. ఒకవేళ ఇది అంటే గవర్నమెంట్ ఉంటే ఇప్పటి వరకు అది మొత్తం చెత్త అయిపోయేది. ఓకే, యాజ్ బికాస్ ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్, వీళ్ళు చాలా మంచిగా ప్రొఫెషనల్గా వాడుతున్నారు. ఓకే, దే ఫాలో ఏ వెరీ ప్రొఫెషనల్ స్టాండర్డ్ ప్రాక్టీసెస్ దే ఫాలో. అంటే మార్నింగ్ రిపోర్ట్ చేయాలంటే మేనేజర్ రిపోర్ట్ చేయాల్సిందే, 5 o'clockకి రావాలంటే మార్నింగ్ రావాల్సిందే, డ్యూటీస్ ఇలా షిఫ్ట్లు మార్చేస్తే ఆ షిఫ్ట్లో ఉండాలి, లేకపోతే వాళ్ళు తీసేస్తారు. ఓకే, ఆ జాబ్లో భయం ఉంటుంది, ప్రైవేట్ పీపుల్తో పనిచేయడం చాలా భయం. అదే గవర్నమెంట్ వాళ్ళకి అది మనకు మా సీనియర్ అంటాడు, ఏమంటారంటే, సార్ మీరు అది ఏమయ్యా అది పంపించలేదు ఆ డాక్యుమెంట్ అంటే, సార్ నాకు కొంచెం నిద్ర వస్తుంది సార్, నేను పడుకోలేదు, నేను ఏం పంపించలేదు సార్, ఇట్లా సార్ ఏదో బహానాలు చెప్తుంటాడు. ఓకే, ఇంకా పంపించాడు, మొత్తం ప్రాసెస్ ఇట్లానే అవుతుంది, ఇన్ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకే, 9కి రమ్మంటే 10కి వస్తారు, ప్రొడక్టివిటీ తక్కువ. సో అదే ప్రైవేట్ పీపుల్ అంటే 9కి రాలేదంటే కథం డబ్బులు కట్. అదే గవర్నమెంట్ అంటే డబ్బులు కట్ ఎట్లా అవుతుంది, అవ్వదు. అంటే ఒకటే, ఇప్పుడు 100 మంది ఉన్నప్పుడు ఒక 2-3 ప్రాపర్గా అంటే లేట్ వస్తున్నారంటే, ఇప్పుడు ఒక సీఈఓ లేకపోతే ఒక ఇన్ఛార్జ్ వాళ్ళ మీద కంప్లైంట్ రాసి, ఆ కంప్లైంట్ పైన వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళకి డబ్బులు కట్ చేయమని చెప్పడం, అది ఇది ప్రాపర్ ప్రాసెసా? ఇది చాలా కష్టం ప్రాసెస్. ఓకే, 100 మందిలో 3కి తీసుకొని ఆయన మీద కంప్లైంట్ రాసి పైన ఇచ్చి వాళ్ళకి డబ్బులు కట్ చేయడం అది చాలా కష్టం అయిపోతుంది. ఇంకా ఆయనకి భయమే లేదు అలాంటి పర్సన్స్కి, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కదా, ఎవరైనా ఎలాగైనా తీయలేడు, అయిపోయింది. సో అక్కడ అట్లా ఇన్ఎఫిషియన్సీస్ పెడతాయండి. దట్స్ వై మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఉన్న అన్ని పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, అది గవర్నమెంట్ ఇంకా మెట్రో, గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ది నడుస్తుంది. ఇప్పుడు మన మెట్రో రైలు ఉంది కదా, అది ప్రైవేట్ కూడా గవర్నమెంట్ కూడా. అదే గవర్నమెంట్ది ఉంటే ఎప్పటికప్పుడే మన పాన్లు గుట్కాలు తిని పుచ్చు చేసేవాళ్ళు అందరూ. అదే ప్రైవేట్ వాళ్ళు ఉంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఇట్లా వచ్చేస్తున్నారు, ఇట్లా అది బయట ఇట్లా ఉండు, దే ఆర్ లైక్ వెరీ అంటే దే విల్ పుట్ ఇన్ ద జైల్, కస్టడీలో తీసుకుంటారు వాళ్ళు, పోలీస్కి హ్యాండిల్ చేసేస్తారు ఏదైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే. అదే గవర్నమెంట్ ఉంటే ఒక 2 months చేస్తారు. అక్కడ లోపల ఉన్న వాళ్ళు మొత్తం ప్రైవేట్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ లైక్ స్మూత్గా నడుస్తుంది మన మెట్రో రైల్. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? ఎస్. ఓకే, ఇంకా మెట్రోలో స్టెప్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయి కదా, అదే గవర్నమెంట్ నుండి మంచిగా అందరు కూర్చొని కప్పుల్లాగా తయారైపోయి మొత్తం ఖరాబ్ చేస్తారు. అదే ప్రైవేట్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎందుకు కూర్చొని పో అని పంపించేస్తున్నారు అట్లా. ఓకే, సో అది గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ పర్సన్స్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఏందో ఉంది కూర్చున్నారు కదా కూర్చొనియండి అట్లా ఉంటుంది అట్లా. సో బట్ దే విల్ ఫాలో వెరీ ప్రొఫెషనల్ దిస్ థింగ్స్, రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో దట్స్ వై మనం పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్తో కొలాబరేట్ చేసుకుంటే వాళ్ళది ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది టు ఇంక్రీజ్ కాంపిటీషన్. ఓకే, ఇంక్రీజింగ్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ కూడా అవుతుంది. ఓకే, వాళ్ళు జిఎంఆర్ వాళ్ళు, మెట్రో వాళ్ళు, ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి, అంటే ఏదైనా ఖరాబ్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ప్రైవేట్ పీపుల్ ఎలా ఉన్నారంటే, సపోజ్ మెట్రోలో ఒక స్టాప్కి వేరే స్టాప్ దగ్గరగా వచ్చినప్పుడు అది ఆడియో వస్తుంది మనకు, వచ్చిన అదే స్టేషన్ ఖైరతాబాద్ అట్లా వస్తుంది, రైట్. ఒకవేళ ఆ సౌండ్ ఖరాబ్ అయింది అనుకోండి, అదే ఇఫ్ ఇట్ ఈస్ రన్ బై ఓన్లీ గవర్నమెంట్ రన్ చేస్తుంది అనుకోండి, అది ఖరాబ్ అయింది, అది ఒక దానికి కంప్లైంట్ రాయాలి, దానికి ఏమేమైంది రాయాలి, మళ్ళీ పైనుంచి వెళ్ళి అప్రూవల్ తీసుకోవాలి, మళ్ళీ ఆయన వచ్చి మంచిగా చేస్తాడు, మంచిగా పోతాడు, ఆ 3-5 days పోతుంది. అదే ప్రైవేట్ పీపుల్ అప్పటికప్పుడే శాంక్షన్ చేస్తారు, కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్. ఓకే, అరే అది చాలా ఇంపార్టెంట్ అని అప్పటికప్పుడే శాంక్షన్ చేసి 1 hourలోనే మంచిగా చేసేస్తారు. మన వాళ్ళు అన్నీ ఇది మొత్తం ప్రాసెస్ అవ్వాలి, బిల్లింగ్ అవ్వాలి, డాక్యుమెంటేషన్ అవ్వాలి, ఇవన్నీ చూసుకుంటూ పోతారు అట్లా, రైట్.
సో ప్రైవేట్ సెక్టర్ వచ్చిన వల్ల ఏమవుతుందంటే వాట్ జనరలీ విల్ హ్యాపెన్, ఇంక్రీజ్ కాంపిటీషన్ విత్ బెటర్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇస్తారు వాళ్ళు, అప్గ్రేడింగ్ టెక్నాలజీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిమూవింగ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. ఇంకా జనరల్గా ప్రైవేట్ ఉన్నప్పుడు డెఫినెట్గా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, ఎమ్మెల్యేస్ ఎంపీస్ అంతా ఏం ఇంటర్ఫియరెన్స్ ఉండదు. అంటే అప్పుడప్పుడు ఇంత డబ్బులు తీసుకుంటారు పోతారు, కానీ ప్రతిదానికి వాళ్ళు మా అబ్బాయి తీసుకోండి, ఇది తీసుకోండి, అది తీసుకోండి ఏం ఉండవు ఇట్లా. ఓకే, దే కెనాట్ కంట్రోల్ థింగ్స్ బికాస్ సపోజ్ ఆ ప్రైవేట్ ఇండస్ట్రీ, ఆ పెద్ద ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఇఫ్ దే కంప్లైంట్ టు సేమ్ వాళ్ళకి పెద్ద ఉంటుంది. ఓకే, దే హ్యావ్ ఓన్ దేర్ రేంజ్, దే హ్యావ్ ద రేంజ్ ఆఫ్ పీపుల్, దే కెన్ డైరెక్ట్లీ కంప్లైంట్. సో ఎమ్మెల్యేస్ ఎంపీ చాలా భయపడతారు. ఓకే, సో దే డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్స్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. అదే గవర్నమెంట్ నుండి మొత్తం పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. ఖైరతాబాద్ స్టేషన్లో మెట్రో ఆగాలంటే ఆగిపోతుంది, అట్లా ఫోన్ చేసి ఆగ్రా ఎమ్మెల్యే వస్తున్నాడు మెట్రో ఎక్కుతున్నాడు అంటే ఆపేస్తారు అట్లా. అదే ప్రైవేట్ పీపుల్ అంటే సార్ అట్లా నడవరు సార్, ట్రైన్ మాత్రం ఆగదు, మెట్రో మాత్రం ఆగదు, వాళ్ళు అట్లా చెప్తారు. మీరు ఎక్కాలంటే మీరు నెక్స్ట్ స్టేషన్కి ఎక్కండి కానీ మేము మాత్రం ఆగదు. సో దే ఆర్ లైక్ కన్జ్యూమర్ ఓరియంటెడ్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి చాలా ఇష్టం అండి, మన ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్కి చాలా ఇష్టం. మొత్తం గవర్నమెంట్ కంపెనీస్ మొత్తం సెల్ చేసేయాలి, దానికి ప్రైవేటైజ్ చేసేయాలి, వాళ్ళకి ఒక నేచరే ఉంది. ఇట్స్ నాట్ దట్ బీజేపీ గవర్నమెంట్లో ఇప్పుడున్న మోదీ గారు ఇట్లా చేస్తున్నారని కాదు, వీళ్ళది ఐడియాలజీయే క్యాపిటలిస్టిక్ ఐడియాలజీ. BJP ideology itself is a capitalistic ideology. You can see that even Atal Bihari Vajpayee period lo all of them has been public sector and the government companies almost chala privatized అయిపోయినాయి. Bharat Aluminium Company, Balco, Hindustan Zinc, okay, that is also went. Indian Petrochemicals adi kuda అమ్మేసినాం అప్పుడు, Indian Petrochemical Corporation, Reliance Industries కి అమ్మేసినాం, VSNL టాటా వాళ్ళకి అమ్మేసినాం, ఇప్పుడు ఎయిర్ ఇండియా టాటా వాళ్ళకి అమ్మేసినాం. సో ఆర్ యు గెటింగ్ మై పాయింట్ హియర్? ఓకే, సో బీజేపీ గవర్నమెంట్లో నేచరే ఉంది, గవర్నమెంట్ కంపెనీస్ అమ్మేయాల్సిందే, క్యాపిటలిస్టిక్ మోడల్ ఫాలో చేస్తారు వాళ్ళు. డ్యూరింగ్ ద సెకండ్ టర్మ్ ఆఫ్ ఎన్డీఏ ఆల్సో ద ఫస్ట్ నాన్ నరేంద్ర మోదీ లెడ్ గవర్నమెంట్ ఓకే ట్రై టు ఎగ్జిట్ డెట్ లాడెన్ ఎయిర్ ఇండియాకి ఫస్ట్ టర్మ్లో చాలా ట్రై చేసిండ్రు మోదీ గారు. ఓకే, ఎయిర్ ఇండియాకి తీసుకోండి అని 2014లో వచ్చిండు కదా, 2019 వరకు అందరికీ చెప్పిన ఎవరు తీసుకోలేదు. సమ్ హౌ సెకండ్ టర్మ్లో మొన్న ఒక 3 months బ్యాక్ టాటా వాళ్ళు ఎయిర్ ఇండియాకి కొన్నారు, అంటే తక్కువ ప్రైస్లో అమ్మేసినాం మనం. కాంగ్రెస్ 2 decades నుంచి ట్రై చేస్తుంది, అంటే కాంగ్రెస్ 20 years నుంచి ట్రై చేస్తుంది ఎయిర్ ఇండియాకి అమ్మడానికి, కానీ కాంగ్రెస్ పెట్టిన రేట్కి ఎవరు రావట్లేదు కాబట్టి వీళ్ళు అట్లానే నడిపించిండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్ కూడా అదే రేట్లో అమ్దామని ట్రై చేసింది, ఫస్ట్ టర్మ్లో అవ్వలేదు, సెకండ్ టర్మ్లో కొంచెం తక్కువ డబ్బులు అమ్మేసిండ్రు. ఓకే, అదే అంటూ ఉంటాడు రాహుల్ గాంధీ, తక్కువలు అమ్మేస్తున్నారు అని. ఇంకా ఇంతలో ఆగలేదు, ఇంకా మన ప్రజెంట్ గవర్నమెంట్కి చాలా ప్లాన్స్ ఉన్నాయి కానీ ప్రైవేటైజ్ చేయడానికి. ఫ్యూచర్లో కూడా చాలా డిస్ఇన్వెస్ట్మెంట్, సమ్ ఆఫ్ ది IPOs, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్, అంటే ఓనర్షిప్ షేర్స్ అమ్మడానికి గవర్నమెంట్ చాలా రెడీగా ఉంది. ఓకే, ఫర్ ద నెక్స్ట్ ఇయర్స్ యూ విల్ సీ ద టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా, దిస్ విల్ గో ఫర్ సేల్. Railtel Corporation, it will go for sale. Tehri Hydro Development Corporation, it will go for sale. Water and Power Consulting Services, ఇది మొత్తం ఇండియాది, అంటే గవర్నమెంట్ ఓన్. FCI Aravali Gypsum and Mineral, it will go for sale. Kudarmek Iron Ore Company, it will go for sale. Garden Ridge, this is very very important. This is DRDO, డిఫెన్స్లో వస్తుంది. గార్డెన్ రిజ్ అంటే ఇది షిప్స్ నేవీకి వార్ షిప్స్ ప్రిపేర్ చేస్తారు వాళ్ళు, డిస్ట్రాయర్స్, కోవేట్స్, ఫ్రిగేట్స్, వార్ షిప్స్, గన్స్. ఓకే, నేవీకి షిప్స్ ప్రిపేర్ చేస్తారు వేర్ యూ కెన్ యూజ్ కాంబాట్లో, అంటే వార్ టైంలో దిస్ షిప్స్ విల్ బి ఎక్విప్, వీళ్ళకి అన్నీ ఉంటాయి, మిసైల్ లాంచింగ్ సిస్టమ్స్ ఉంటుంది, బాంబ్ లాంచింగ్ సిస్టమ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి అన్నమాట. సో దే యాక్చువల్లీ ప్రిపేర్స్ ఇట్స్. ఓకే, డిఫెన్స్ పర్పస్ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్, హిందుస్థాన్ షిప్ యార్డ్స్, మెనీ ఆర్ దేర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రీమియర్ ఆర్గనైజేషన్, చాలా మంచి ఆర్గనైజేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్, టు మేక్ వార్ షిప్స్. ఇది కూడా అమ్మడానికి వాళ్ళు రెడీగా ఉన్నారన్నమాట. ఓకే, ఫైన్. Are disinvestment and privatization related? Okay, disinvestment, privatization related. Let us see. The government, whenever it is so desired, government ki ishtam unnappudu, government may sell whole company, sell chesukochu, or majority stake, ante 50% sell chesukochu, 50% plus 1 sell chesukochu.
మొత్తం కంపెనీ అయినా సరే లేకపోతే మెజారిటీ అంటే 50% కంటే ఎక్కువ కూడా సెల్ చేసుకోవచ్చు. ఇన్ సచ్ కేసెస్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రైవేటైజేషన్. Okay, in which the resulting ownership and the control of organization does not rest with the government. Government ఒకవేళ 50% plus 50% plus 1 this much shares అమ్మేస్తే, దిస్ ఇంత ఓనర్షిప్ అమ్మేస్తే, లేకపోతే 100% హోల్ మొత్తం అమ్మేస్తే గవర్నమెంట్ దగ్గర ఓనర్షిప్ ఉండదు. Okay, government ownership will not be there, not rest with the government. Okay, the government usually avoids doing this. ఓకే, మొత్తానికి సెల్ చేయడానికి గవర్నమెంట్ ఎప్పుడు చూడదు ఎయిర్ ఇండియా లాగా. 50% తక్కువనే జనరల్గా గవర్నమెంట్ విల్ సెల్. ఓకే, ద గవర్నమెంట్ జనరలీ మోస్ట్లీ ట్రై టు రిటైన్స్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది స్టేక్స్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ సో దట్ ద కంట్రోల్ రిమైన్ ఇన్ ద గవర్నమెంట్ హ్యాండ్స్. బట్ వెన్ ఇట్ డస్ నాట్, దెన్ ద ఓనర్షిప్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ టు ది ప్రైవేట్ సెక్టర్ విచ్ రిజల్ట్స్ in privatization. Okay, this is also known majority disinvestment. 50% plus 1 లేకపోతే 100% అమ్మేస్తే ప్రైవేటైజేషన్ అంటారు. అంటే మనం 50% కంటే ఎక్కువ అమ్మేస్తున్నామంటే ఓనర్షిప్ 50% కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు మనది ఎట్లా నడుస్తుందండి? నడవదు, గవర్నమెంట్ది నడవదు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ కాల్డ్ యాజ్ ప్రైవేటైజేషన్. ఇది కంప్లీట్లీ కాల్డ్ యాజ్ ప్రైవేటైజేషన్. జనరలీ గవర్నమెంట్ డస్ నాట్ వాంట్ టు డూ సో, బట్ దిస్ నౌ ఇట్ ఈస్ వీ సీ దట్ దిస్ ఆల్సో హ్యాపెన్స్. నౌ టైప్స్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మైనారిటీ స్టేక్ అంటే 50% కంటే ప్లస్ 50% కంటే తక్కువ 50% కంటే తక్కువ అంటే ఇలాంటి డిస్ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు ప్రైవేటైజేషన్ కింద రాదు. ఎందుకంటే 50% కంటే తక్కువ షేర్సే అమ్ముతున్నాం కాబట్టి ప్రైవేటైజేషన్ కింద రాదు. అందుకే మైనారిటీ స్టేక్స్ అంటే 100%లో 10% షేర్స్ అమ్మేస్తుంది గవర్నమెంట్, లేకపోతే 20, లేకపోతే 25, లేకపోతే 30, లేకపోతే 35, లేకపోతే 40, లేకపోతే 45, అప్ టు 49% అమ్మేస్తుంది గవర్నమెంట్. అప్ టు 49 అంటే రెస్ట్ 51 ఎవరి దగ్గర ఉంది? గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ది నడుస్తుంది అనమాట. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ మీన్స్ వెన్ సపోజ్ లెట్ us అండర్స్టాండ్, మనం FCI ఉంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీకు తెలుసు, DRDO తెలుసు కదా, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మన హైదరాబాద్లో ఉంది, ఇస్రో, ఓకే, ద ప్రీమియర్ స్పేస్ ఏజెన్సీ ఆఫ్ అవర్ కంట్రీ ఇస్రో. ఓకే, దీస్ ఆర్ ఆల్ గవర్నమెంట్ ఓన్డ్ అండి. దీస్ ఆర్ ఆల్ గవర్నమెంట్ ఓన్డ్. గవర్నమెంట్ ఒకవేళ FCI, ఇది సనత్ నగర్లో ఉంది, మన హైదరాబాద్లో సనత్ నగర్లో ఒక పెద్ద FCI ఉంది, గోడౌన్ ఉంది. 10% షేర్స్ అమ్మేస్తే, ఇక్కడ 25% అమ్మేస్తే, ఇక్కడ 49% అమ్మేస్తే. ఓకే, ఫస్ట్ టైం అంటే వీళ్ళ లైఫ్లో ఒక్కసారి కూడా వీళ్ళది షేర్స్ ఎప్పుడు గవర్నమెంట్ అమ్మలేదు. ఫస్ట్ టైం ఇష్యూ చేసింది గవర్నమెంట్. లెట్ సపోజ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, గవర్నమెంట్కి ఒక 100 crore rupees కావాలండి. చాలా తక్కువ ఫిగర్, బట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా. గవర్నమెంట్కి రెవెన్యూ షార్ట్ ఫాల్ అయిపోయింది, గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో కేరళలో ఫ్లడ్స్ వచ్చేసినాయి, అక్కడ డబ్బులు పంపించాలి, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు. సో గవర్నమెంట్ దగ్గరకి ఒక 100 crore rupees అవసరం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇప్పటి వరకు వీళ్ళ షేర్స్ అమ్మలేదు. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ కంపెనీస్ది 10% షేర్స్ ఎవరైనా కొంటే అంటే కొనండి అని చెప్తుంది. బ్యాంక్ వాళ్ళు మీరు కొనచ్చు, ఓకే, టాటా, బిర్లా, పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు కొనచ్చు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, గోల్డ్మ్యాన్ సాంగ్స్, స్టాండర్డ్ చార్టర్, బార్క్లే, ఓకే, ఇంకా ముతూట్, మార్గదర్శి వాళ్ళు కూడా కొనవచ్చు. ఓకే, వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇది గవర్నమెంట్ కంపెనీస్ కదా, మంచి కంపెనీస్ కదా, కొందామని తీసుకుంటారు. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది కదా షేర్స్. ఓకే, ఎప్పటి వరకు వాళ్ళ షేర్స్ అమ్మలేదు బయట. Never it happened. This is called as initial, first time. This is called as what? Initial public. మనకు పబ్లిక్ కి గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది. ఆఫరింగ్. What is that? Offering. First time government is offering shares of this public enterprises. Okay, 10%. కానీ 10% అమ్మిన తర్వాత 50 crores వచ్చినాయి గవర్నమెంట్కి. ఓకే, కానీ అవసరం ఎంత ఉంది? 100 crores ఉంది. మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, మళ్ళీ 5% రిలీజ్ చేస్తుంది, 5% ఓనర్షిప్ సెల్ చేస్తుంది మళ్ళీ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్. రిమెంబర్ దిస్ పాయింట్.
ఓకే అండి, రిమెంబర్ దిస్ పాయింట్, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్. ఓకే, ఎస్. సో రెండు మనం చూసేసినాం ఇప్పటి వరకు. వీ హ్యావ్ సీన్ 2. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ గురించి చెప్పేసిన, ఫాలో ఆన్ గురించి కూడా చెప్పేసిన. ఆఫర్ ఫర్ సేల్ అంటే ఏంటి? షేర్స్ ఆఫ్ ఏ పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ కంపెనీ ఆర్ ఆక్షన్ ఆన్ ది ప్లాట్ఫామ్ ప్రొవైడెడ్ బై ది స్టాక్ ఎక్స్చేంజ్. ప్రొవైడెడ్ బై ది స్టాక్ ఎక్స్చేంజ్. జనరల్గా గవర్నమెంట్ డైరెక్ట్గా కూడా ఒక పేపర్లో, న్యూస్ పేపర్లో ఇవ్వచ్చు, డిఆర్డిఓ షేర్స్ కొనండి, ఈ సైట్ ఉంది ఇక్కడ వెళ్ళి కొనొచ్చు, ఇస్రో షేర్స్ కొనండి, ఈ సైట్ ఉంది ఇక్కడ వెళ్ళి కొనొచ్చు. అప్పుడప్పుడు గవర్నమెంట్ వాళ్ళ షేర్స్ నేషనల్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అక్కడ అది పెట్టేస్తుంది అనమాట. అక్కడ నుంచి కూడా మీరు కొనొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా కంపెనీ షేర్స్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైనా స్టాక్ ఎక్స్చేంజ్లో అక్కడ నుంచి అమ్ముతుందంటే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ వాట్? గవర్నమెంట్ ఆఫర్ ఫర్ సేల్ చేస్తుందన్నమాట. గవర్నమెంట్ ఆఫర్ ఫర్ సేల్ చేస్తుందన్నమాట. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. Okay, this model has been extensively used since 2012. ఓకే, కాంగ్రెస్ ఎండింగ్ పీరియడ్లో ఈ మోడల్ చాలా యూజ్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇలాంటి న్యూస్ పేపర్లో ఏమి ఇవ్వట్లేదు, డైరెక్ట్గా స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టేస్తున్నాం అన్నమాట. గాట్ మై పాయింట్. దెన్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఇన్స్టిట్యూషనల్ అంటే ఏదైనా కంపెనీ, ఏదైనా ప్రైవేట్ కంపెనీ వాళ్ళే ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్స్. వాళ్ళే ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్స్ టు బై వాట్? షేర్స్. అంటే మీకు, నాకు, అందరికీ ఇవ్వదు గవర్నమెంట్ అది తీసుకోవడానికి. కొన్ని సెలెక్టెడ్ ఇన్స్టిట్యూషన్స్కి, ముతూత్కి, మార్గదర్శికి, టాటా క్యాపిటల్కి, బజాజ్ క్యాపిటల్కి వాళ్ళకి చూస్ చేసుకొని మీరందరూ తీసుకోవచ్చు అని వాళ్ళకి ఆఫర్ ఇస్తుంది. మనకు కాదు, రిటైల్ కాదు, ఇన్స్టిట్యూషనల్ అండి. రిటైల్ కాదు, ఇన్స్టిట్యూషనల్. అండర్ దిస్ ఓన్లీ యూ కెన్ సీ సెలెక్టెడ్ financial institutions are allowed to participate and government stake is offered to only such institutions only. Example, mutual fund managers, insurance companies, pension funds వాళ్ళకు అడగచ్చు, ఎవరికైనా అడగచ్చు. ఓకే, then we are having central public sector enterprises exchange traded fund. Central public sector enterprises exchange traded fund. Through this route the government can divest its stake in various PSUs. Okay, across diverse sector through a single offering. Government can divest its stakes into various PSU. Okay, ఒక్కటే సారి BSNL, MTNL, మిధాని, భేల్, BEL, ఇస్రో, DRDO అన్ని కంపెనీస్ది ఒక్కటేసారి గవర్నమెంట్ తీసుకోండి అలా చేస్తే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటారు. ఫండ్ అంటే అండర్ది. ఓకే, జనరలీ మనం ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ చేసుకుంటే ఫండ్ గ్యాదర్ చేస్తాం కదా. సో మనం కళ్యాణ్ జ్యువెలర్స్ కంపెనీస్కి వెళ్ళి సార్ కొంచెం డబ్బులు ఇవ్వండి, మేము చేస్తున్నాం, మేము బ్యానర్లో మీ పేరు పెడతాం అవన్నీ చెప్తాం కదా అట్లా. సో ఓకే, ఫండ్ అందరిది కలిసి ఉంటుంది. ఈ ఫండ్ కూడా అంతే. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే డిఆర్డిఓ షేర్స్ ఉంటాయి, ఇస్రో షేర్స్ ఉంటాయి, భారత్ ఎలక్ట్రానిక్ షేర్స్ ఉంటాయి. ఓకే, అండ్ అలాంటి అన్ని కంపెనీ షేర్స్ ఒక్కటే దగ్గర ఉంటాయి. సో ఈ ఫండ్ ఒక్కటేసారి ట్రేడ్ చేస్తారు, ఒక్కటేసారి. ఓకే, ఇండివిజువల్గా కాకుండా ఒక్కటే ఒక ఫండ్ ట్రేడింగ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫండ్. ఓకే, దెన్ వీఆర్ హ్యావింగ్ ఓకే క్రాస్ హోల్డింగ్స్ అంటే గవర్నమెంట్ ఇక్కడ ఎవరికి అమ్మాలని అనుకోవట్లేదు. Government does not want to sell shares. Government does not want to sell shares to any. Government does not want to sell shares to any private client, private individuals చెప్పుకోవచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి ఎవరికి గవర్నమెంట్ ఇవ్వాలనుకోవట్లేదు ఇక్కడ. సో దట్స్ వై గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఓకే, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒకటి ప్రాఫిటబుల్ కంపెనీ ఆఫ్ గవర్నమెంట్, ఇది ప్రాఫిటబుల్ కంపెనీ. ఓకే, దే జనరలీ డూ వాట్? ప్రాఫిట్ చేస్తారు వాళ్ళు. బిఎస్ఎన్ఎల్ ఉంది, బిఎస్ఎన్ఎల్ ఉంటే ఇది నాన్ ప్రాఫిటబుల్. వాట్ ఇస్ ఇట్? ఇట్ ఈస్ నాన్ ప్రాఫిటబుల్ అండి. దిస్ ఈస్ వాట్? నాన్ ప్రాఫిటబుల్. సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే బిఎస్ఎన్ఎల్ షేర్స్ బేల్కి కొనుమంటుంది. బిఎస్ఎన్ఎల్ షేర్స్ విల్ బి సోల్డ్ టు బిఎల్. అంటే గవర్నమెంట్ వన్ పబ్లిక్ సెక్టార్ యూనిట్, ఇది గవర్నమెంట్ కంపెనీ.
రెండు గవర్నమెంట్ కంపెనీయే. సో వన్ గవర్నమెంట్ కంపెనీ ఈజ్ టేకింగ్ ద షేర్స్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అనదర్ గవర్నమెంట్ కంపెనీ. దిస్ కాల్డ్ క్రాస్ హోల్డింగ్. క్రాస్ అంటే మీది నేను హోల్డ్ చేస్తాను, మాది మీది మీ నాది వేరే వాళ్ళు హోల్డ్ చేసుకోండి అట్లా. సో లైక్ దట్. సో క్రాస్ హోల్డింగ్. కానీ గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంది ఇక్కడ? గవర్నమెంట్ ఇంటెన్షన్ ఇస్ నాట్ టు సెల్ షేర్స్ in any private institution, not to sell shares in any private institutions. Okay, Andy. Right. So this is the various types of disinvestment we have learned very clearly. Very very important. మీకు డైరెక్ట్గా క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో, ఈ గ్రూప్ 1లో డైరెక్ట్గా ఇవన్నీ రాసేయాలి. డిస్కస్ ద వేరియస్ డిస్ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అని క్వశ్చన్ వస్తుందండి. ఓకే, దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? స్ట్రాటజిక్ సేల్ అంటే ఏంటి? స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, గవర్నమెంట్ 50% కంటే ఎక్కువ ఓనర్షిప్ ఇచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్. ఆల్మోస్ట్ లైక్ ప్రైవేటైజేషన్ ఓన్లీ. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ 50% కంటే ఎక్కువ ఓనర్షిప్ సేల్ చేసుకుంటుంది. అంటే గవర్నమెంట్కి ఆ కంపెనీ అంటే గవర్నమెంట్ కంపెనీయే గవర్నమెంట్కి ఇష్టం లేదు టు కంట్రోల్ టు మేనేజ్ చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. సో వాళ్ళు మొత్తానికి అమ్మడానికి చూస్తారు. దట్స్ వై 51% సేల్ దే విల్ డూ. దట్స్ వై స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? ప్రైవేటైజేషన్. ఓకే, అండ్ when the government decide to transfer the ownership and control of public sector entity to some other entity, it is called as strategic disinvestment. Okay, so basically ఇది సబ్స్టాన్షియల్ పోర్షన్ కూడా అంటారు. అంటే ఎక్కువ అమ్మడానికి చూస్తుంది గవర్నమెంట్, సబ్స్టాన్షియల్ పోర్షన్. సో రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ ఇట్ ఈస్ రిటన్ వాట్? అప్ టు government will restrict its shareholding up to 50%. Government shareholding will be up to 50%, not above 50%. Not above 50%. అంటే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి, ప్రైవేట్ ప్లేయర్కి, ప్రైవేట్ సెక్టార్కి 51% ఇవ్వడం. అంటే గవర్నమెంట్ దగ్గర, పబ్లిక్ దగ్గర, గవర్నమెంట్ దగ్గర ఎంత ఉంటుంది? గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ రెండు ఒకటే. లెస్ దాన్ 50%. అప్ టు 50% గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది. అంటే 49%, 48% గవర్నమెంట్ అప్ టు 50% హోల్డ్ చేయాలనుకుంటుంది. దానికంటే గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ వాంట్ టు డూ కంప్లీట్ ప్రైవేటైజేషన్. నథింగ్ బట్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారండి. అండ్ టోటల్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఇప్పటివరకు మనం అన్నీ చూసేసినాం కదా. ఐపీఓ ఎక్సెట్రా చూసేసినాం, ఆఫర్ ఫర్ సేల్ ఎక్సెట్రా. దిస్ ఆల్సో వీ హ్యావ్ సీన్. ఆల్ దీస్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్? హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ అంటే ఇది సేల్ చేయడం ఇవన్నీ ఎవరు చూసుకుంటారంటే one body is there that is called as DIPAM. Called as what? DIPAM. Department of Investment and Public Asset Management. Okay. Department of Investment and P means public, A means asset management. Asset ante government company. Asset ante central public sector enterprises. Department of Investment. Investment and investment of. Okay. Investment of public asset. ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే డిస్ఇన్వెస్ట్ చేయాలా అవన్నీ చూసుకుంటారు వాళ్ళు. దీపం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ వర్క్స్ అండర్ ది ఫైనాన్స్ మినిస్ట్రీ. అగైన్ ఏ వెరీ ఇంపార్టెంట్. ఇట్ వర్క్స్ అండర్ ది ఫైనాన్స్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ అగైన్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నౌ లెట్ us see ది ఇంపార్టెంట్ సబ్హెడింగ్స్ అండర్ ప్రైవేటైజేషన్ చూద్దాం మనం. ఇట్లా రాసుకోవాలండి మీరు. అటానమీ టు పబ్లిక్ సెక్టార్. ప్రైవేటైజేషన్లో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ విషయం ఏముందంటే అటానమీ ఇవ్వాలి పబ్లిక్ సెక్టార్కి. Greater autonomy should be granted to 9 public sector enterprises which are referred to as what? Navratna. Government companies, మొత్తం government companies, all government companies are divided into 3 important categories: Navratna, Maharatna, Miniratna. సో నవరత్నాలో ఉన్న కంపెనీస్కి చాలా అటానమీ ఇవ్వాలి. అక్కడ ఉన్న సిఇఓస్కి, ఎండీస్ మీలాగానే ఐఏఎస్, ఐఆర్ఎస్ చాలా స్కిల్ ఉన్న వాళ్ళు పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకి మంచిగా తెలుసు మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఎక్కడ డబ్బులు పెట్టాలి. ప్రతి దానికి మీతో పర్మిషన్ తీసుకుంటూ పోతే ప్రాజెక్ట్స్ డిలేట్ అవుతాయి. ఓకే, మన కంపెనీస్ మంచిగా పర్ఫామ్ చేయదు. రైట్ ఆర్ రాంగ్? అందుకే వాళ్ళకి కొంచెం అటానమీ ఇస్తే డబ్బులు ఎట్లా స్పెండ్ చేయాలి, ఏ ప్రాజెక్ట్ వాళ్ళు స్పాన్సర్ చేసుకుంటే మంచిది అని, ఇఫ్ దట్ ఈస్ దట్ దే గివెన్,
మళ్ళీ తర్వాత అది వాళ్ళ ప్రపోజల్ నడుస్తుందా నడవట్లేదా చూసుకొని వాళ్ళకి పర్ఫార్మెన్స్ బేసిస్గా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలా లేదు అవన్నీ చూసుకోండి మీరు, అందులో ఏముంది. కానీ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ నాట్, దిస్ ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ అటానమీ షుడ్ బి గ్రాంటెడ్ టు 9 పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ విచ్ ఆర్ రివర్ట్ టు నవరత్న ONGC, HPCL, BPCL, BSNL, BHEL to can take their own decisions. మహారత్న పెద్ద కేటగిరీ, దెన్ నవరత్న దానికంటే చిన్న కేటగిరీ, మణిరత్న ఇంకా చిన్న కేటగిరీ. సో ఐ జస్ట్ టోల్డ్ ఆపోజిట్గా చెప్పినా నేను. సో మహారత్న, నవరత్న, మినిరత్న. దెన్ రిజర్వేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్. ఓకే, ద నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ రిజర్వ్డ్ ఫర్ ది పబ్లిక్ సెక్టార్ వర్ రెడ్యూస్డ్ ఇన్ ఎ ఫేజ్డ్ మేనర్. ఓకే, అంటే అప్పుడు గవర్నమెంట్ ఈ సెక్టర్, డిఫెన్స్లో గవర్నమెంట్ కంపెనీ ఉండాలి, రైల్వేస్లో గవర్నమెంట్ కంపెనీ ఉండాలి, డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో గవర్నమెంట్ కంపెనీ ఉండాలి, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ గవర్నమెంట్ కంపెనీ ఉండాలి, రైల్వే ఇంజన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం గవర్నమెంట్ కంపెనీ ఉండాలి. ఓకే, సో ఏంటంటే అలాంటి చాలా సెక్టార్స్, చాలా ఇండస్ట్రీస్ గవర్నమెంట్ సోల్ రెగ్యులేటర్గా అయిపోయింది, సోల్ ప్రొడ్యూసర్గా అయిపోయింది అన్నమాట. ఓకే, అంటే ప్రైవేట్ పీపుల్ మేము స్టార్ట్ చేస్తామంటే వద్దు అవసరం లేదు మీది అని అట్లా అన్నారు. సో రిజర్వ్ చేసుకున్నారు కొన్ని ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఏం చేసుకున్నది, రిజర్వ్ చేసుకున్నది. ఓకే, లేటర్ ఆన్ స్లోలీ ప్రైవేటైజేషన్లో వాట్ హ్యాపెండ్ ఈస్, ఓకే ప్రైవేట్ పీపుల్కి కూడా సరే మీరు కూడా చేసుకోండి, మీరు కూడా ఈ ఇండస్ట్రీలో రండి అట్లా మెల్లమెల్లగా రిజర్వేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. ఏ ప్రాసెస్ స్టార్ట్ అయింది, రిజర్వేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఒకప్పుడు 17 ఇండస్ట్రీస్ వర్ రిజర్వ్ ఫర్ దెమ్, పబ్లిక్ సెక్టార్కి, మరి గవర్నమెంట్కి. మళ్ళీ వాళ్ళు తగ్గించుకొని 8 చేసిండు. దెన్ దే హ్యావ్ డిక్రీజ్ టు ఓన్లీ 3 నౌ. రైల్వే, అటామిక్ ఎనర్జీ అండ్ స్పెసిఫైడ్ మినరల్స్. Railway, atomic energy and specified minerals. Only these 3 are reserved for the government of India. Rest all industries are open to private people. License తీసుకోండి and production చేసుకోండి. Okay, this has opened more areas of investment for the private sector and also increase the competition for the public sector. ఓకే, మళ్ళీ అందులో గవర్నమెంట్ కంపెనీ కూడా ఉంది, ప్రైవేట్ కంపెనీ కూడా ఉంది. గవర్నమెంట్ మంచిగా ఇస్తే మనం గవర్నమెంట్ సర్వీస్ తీసుకుంటాం, ప్రైవేట్ మంచిగా ఇస్తే మనం ప్రైవేట్ వాళ్ళది సర్వీస్ తీసుకుంటాం. అంటే వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే ఎంత మంచిది, కరెక్ట్ కదా, రైట్? సో వీ విల్ గెట్ ద బెస్ట్. Disinvestment policies. Till 1999 to 2000, disinvestment was done basically through sale of minority shares అండి. 1992 2000లో అప్పుడు కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసిండు, కానీ మైనారిటీ సేల్ 50% ఎక్కువ సేల్ చేయలేదు. కానీ తర్వాత మెల్లగా ఏమైందంటే మెజారిటీ సేల్ చేయడం కూడా స్టార్ట్ చేసిండు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏముందంటే ఈ ఇయర్ ముందు ఓకే మైనారిటీ డిస్ఇన్వెస్ట్మెంట్ అయింది, ఈ ఇయర్ తర్వాత మెజారిటీ డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేసిండు, అంతే. Fine. That is all about privatization. Now we are going to learn about globalization. Globalization, let us study. Okay. Globalization essentially means integration of national economy with the world economy. Globalization essentially means integration of నేషనల్ ఎకనామీ విత్ ద వరల్డ్ ఎకనామీ. మన ఎకనామీకి వరల్డ్ ఎకనామీలో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అంటే వాళ్ళు మనకు సప్లై చేస్తున్నారంటే మనం సప్లై చేసుకోవాలి, మనం వాళ్ళకి సప్లై చేయాలనుకుంటే వాళ్ళకి చేసుకోవాలి. ఓకే, అంటే మన ప్రొడ్యూసర్స్, మన ప్రైవేట్ పీపుల్ ఇంకా వాళ్ళ కంట్రీలో ఉన్న ప్రైవేట్ పీపుల్ కంటిన్యూస్ ఎక్స్చేంజ్లో ఉండాలి. ఓకే, మనం అక్కడ వెళ్ళి పని చేసుకోవచ్చు, వాళ్ళు ఇక్కడ వెళ్ళి పని చేసుకోవచ్చు. అక్కడ మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే మనం అక్కడ వెళ్ళి పని చేసుకోవాలి, వాళ్ళకు ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే వాళ్ళు ఇక్కడ వెళ్ళి పని చేసుకోవాలి. మనకు ఏదైనా టెక్నాలజీ కావాలంటే మనం వేరే కంట్రీస్ నుంచి తీసుకోవాలి, వాళ్ళకి ఏదైనా టెక్నాలజీ కావాలంటే వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకోవాలి. అంటే దునియా మొత్తం, వరల్డ్ మొత్తం ఒక విలేజ్ లాగా అయిపోవాలి, ఒక విలేజ్ లాగా అయిపోవాలి. అంతే, మనం అందరం ఒక్కటే. అట్లా అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? ఎస్. ఓకే, బేసికల్లీ ఏమంటారంటే గ్లోబలైజేషన్కి ఇలా చూసుకుంటారండి. ఓకే, గ్లోబలైజేషన్. ఓకే, గ్లోబలైజేషన్లో ఏమంటారంటే to and fro of men, to and fro of material, to and fro of capital, to and fro of technology. సీమ్లెస్గా ఉండాలి. సీమ్లెస్ అంటే సీమ్ అంటే ఇట్లా అండి, ఇట్లా 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 ఉండద్దు, సీమ్ ఉండాలి. అంటే
no country should restrict the movement of men from one country to another country. No country should restrict the movement of material from one country to another country. No country to restrict the investment from one country to another country. అంటే ఏంటి, నేను ఎప్పుడైనా నిజామాబాద్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా నిజామాబాద్లో పని చేసుకోవచ్చు, నిజామాబాద్ వాళ్ళు ఇక్కడ వచ్చి పని చేసుకోవచ్చు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ఏదైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? లేదు. అట్లనే మన ఇండియా కూడా వేరే కంట్రీస్కి ఓకే అంత ఇంట్రికేట్గా లింక్ ఉండాలి, వేర్ దేర్ షుడ్ నాట్ బి బార్డర్ అని ఉండదు. అట్లీస్ట్ ఎకనామిక్ స్పియర్లో బార్డర్ ఉండని, బార్డర్లెస్ ఉండాలి. ఇది మన ఇండియా పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నా కానీ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ కంట్రీస్. గ్లోబలైజేషన్ అంటే అన్ని కంట్రీస్ అట్లనే ఫాలో అవ్వాలి దిస్ మోడల్. అండర్స్టూడ్ మై డియర్ స్టూడెంట్స్? Globalization essentially means integration of national economy with the world economy. Okay. Free flow of information, free flow of ideas, free flow of technology, free flow of goods and services, capital and even people across the different countries and societies. It increases connectivity between different markets in the form of trade, investment and culture. నాకు ఒక కసినో స్టార్ట్ చేయాలని ఉంది, కానీ ఇండియాలో బ్యాన్ ఉంది. రైట్ ఆర్ రాంగ్? నేను వేరే కంట్రీలో చేసుకోవచ్చు కదా. ఎస్, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రైట్. అంటే ఇస్లామిక్ బ్యాంకింగ్ నాకు చేయాలని ఉంది ఇండియాలో, కానీ ఇక్కడ లేదు. నేను దుబాయ్లో చేసుకోవచ్చు కదా. ఎస్, చేసుకోవచ్చు. రైట్ ఆర్ రాంగ్? ఇంకా దుబాయ్లో ఉన్న పర్సన్, ఓకే, దుబాయ్లో ఉన్న పర్సన్ అండ్ లెట్ సపోజ్ ఆయనకి బెట్టింగ్ అని ఇష్టం, బెట్టింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ ఇస్లాం. ఆయనకి బెట్టింగ్ ఇష్టం, ఆయన అక్కడ చేయలేడు, వేరే కంట్రీలో వెళ్ళి చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. సో ఇట్ ఇంక్రీజెస్ కనెక్టివిటీ. ఇక్కడ లేకపోతే నేను అక్కడ చేసుకుంటా, అక్కడ లేకపోతే నేను ఇక్కడ చేసుకుంటా, అట్లా. అంటే మొత్తం ఒక వరల్డ్, ఒక ఎకనామిక్ వరల్డ్ లాగా ఉండాలి, వేర్ దెర్ ఇస్ నో కంట్రీ షుడ్ రెస్ట్రిక్ట్ ఎనీథింగ్. ఓకే. ఆబ్వియస్లీ కల్చర్ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది. వాళ్ళు ఇక్కడ వచ్చి మాట్లాడడం, వాళ్ళు బట్టలు వేసుకోవడం, ఓకే, వాళ్ళది పద్ధతులు ఏముంటాయి అది చూసుకుంటూ, ఓకే, మంచిగా ఉంటే మనం తీసుకోవాలి, మంచిగా లేదంటే మనం తీసుకోవాలి. కల్చరల్ ఎక్స్చేంజ్. ద ఫినామినా ఆఫ్ గ్లోబలైజేషన్ got momentum in India in 1990s with the reforms in all sectors of economy. Okay. Momentum ఎప్పుడు వచ్చింది? ఆఫ్టర్ 1990s. And major elements of globalization were, first of all, mana country's market, domestic market of our country should be open for free flow of goods. India reduce custom duties on imports. వేరే కంట్రీ గూడ్స్ ఇండియాలో రావాలి, కొత్త ఇండియాలో గూడ్స్ రావాలి, ప్రొజెక్టర్ రావాలి, ఓకే, అండ్ న్యూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ రావాలి, హెడ్ ఫోన్స్. అరే బయట కంట్రీలో దొరుకుతుంది, కానీ మనం ఇక్కడ వాడట్లేదు. సో మనం టెక్నాలజికల్లీ అడ్వాన్స్ అవ్వట్లేదు కదా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. సో ఇంకా చాలా ఉన్నాయండి, మనకు ఇండియన్ గవర్నమెంట్ అలౌ చేయట్లేదు. వేరే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఫోల్డెడ్ ఫోన్స్ వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి, కానీ మనం అలౌ చేయట్లేదు. మెనీ థింగ్స్ ఆర్ కమింగ్. ఓకే. టు ఓపెన్ ద డొమెస్టిక్ మార్కెట్ ఓపెన్ చేయాలి ఫర్ ద ఇన్ఫ్లో ఆఫ్ ఫారిన్ గూడ్స్. గవర్నమెంట్ హ్యాస్ రెడ్యూస్ ద ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ ది ఇంపోర్టెడ్ గూడ్స్. The general customs duty on most goods were reduced to only 10%, and import licensing has been almost abolished. Right అండి? ఓకే. దెన్ రిమూవ్ ది టారిఫ్ బ్యారియర్. డబ్ల్యూటీఓ కూడా ఇదే కావాలని, డబ్ల్యూటీఓ కూడా అదే అంటుంది. ఏమంటుందంటే దునియా మొత్తంలో గూడ్స్ రావడం వెళ్ళడం ఎందుకు ఆపుతున్నారు? కావాల్సిన వాళ్ళు కొంటారు కదా, టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వస్తే వాళ్ళు తీసుకుంటారు కదా. ఓకే, మార్కెట్లో కొత్తతనం వస్తే పీపుల్ అడ్వాన్స్ అవుతారు కదా, క్వాలిటీలో కొంచెం మార్పులు వస్తాయి. మీరు కుక్కర్ ఇస్తున్నారు, ఒక 2 years నడుస్తుంది, వేరే కంట్రీ కుక్కర్ 5 years నడుస్తుంది, అందరు జనాలకి మంచిది కదా, అదే రేట్లో దొరుకుతుంది కదా, మీకు బాధ అయింది అని డబ్ల్యూటీఓ ఏమంటుందంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనమాట. ట్రేడ్ మొత్తం వరల్డ్లో ఉన్న గవర్న్ చేస్తుంది. ఏదైనా కంట్రీ ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అలౌ చేయట్లేదంటే వాళ్ళకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసి, వాళ్ళతో శాంక్షన్స్ పెట్టి, వాళ్ళకి ప్రెషరైజ్ చేసి ఇప్పుడు ఫాలో చేయవా అని వాళ్ళది గవర్న్ చేస్తారు. సో జనరల్గా వాళ్ళది ఇంటెన్షన్ ఏముందంటే వరల్డ్లో గూడ్స్ అటు ఇటు తిరుగుతూ ఉండాలి, జనాలకి ఏం కావాలి అది ఇవ్వడమే కదా హ్యుమానిటీ, అంతే. ఓకే, కానీ దానికి కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయి, కానీ తర్వాత చదువుకుందాం. టారిఫ్ బ్యారియర్స్. ఓకే, టారిఫ్ బ్యారియర్స్ ఒక మంచి కాన్సెప్ట్ అండి. టారిఫ్ బ్యారియర్స్ ఒక మంచి కాన్సెప్ట్. హౌ? ఐ విల్ టెల్ యూ. ఓకే, నా ఓకే
కంట్రీలో ఏదైనా గూడ్ రావాలి అంటే ఇంపోర్ట్, వేరే కంట్రీ గూడ్ ఆర్ సర్వీస్ మన కంట్రీలో ఎస్పెషల్లీ సర్వీస్ది ఏముండదు బాధ, ఏదైనా గూడ్ అంటే ల్యాప్టాప్లు లేకపోతే ఏదైనా గ్రెయిన్స్ మ్యాంగోస్ ఏదైనా గూడ్ అనేక మనకు కనిపించడం. ఓకే, మనకు కనిపించిన మెటీరియల్స్కి గూడ్ అంటాం. ఓకే, ఇఫ్ ఎనీథింగ్ టు బి ఇంపార్టెంట్ ఇన్ అవర్ కంట్రీ, జనరల్లీ కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని బ్యారియర్స్ పెడతారు. అంటే ఆ ఇంపోర్ట్స్ రావడానికి కొంచెం ఆపాలని చూస్తారు. ఓకే అండి, రైట్, అబ్సల్యూట్లీ రైట్. బ్యారియర్స్ చూస్తారు. ఆ బ్యారియర్ 2 బ్యారియర్స్ ఉంటాయి అండి. ఒక కాంపోనెంట్ ఆఫ్ బ్యారియర్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు, ఇంకొక కాంపోనెంట్ ఆఫ్ బ్యారియర్స్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు. టారిఫ్ బ్యారియర్స్ అంటే మీకు ఈజీగా అర్థమైంది. ఓకే, నాన్ టారిఫ్ బ్యారియర్ అండ్ టారిఫ్ బ్యారియర్స్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టారిఫ్ బ్యారియర్? టారిఫ్ బ్యారియర్ మీన్స్ గవర్నమెంట్ ట్యాక్సెస్, ఎక్స్టర్నల్ సెక్టర్ డ్యూటీ కదా, డ్యూటీ కస్టమ్ డ్యూటీతో వేరే కంట్రీస్ ప్రొడక్ట్ మన కంట్రీ రావడానికి ఆపేస్తుంది. ఓకే, వాళ్ళకి డిస్కరేజ్ చేస్తుంది. అంటే ఇండియాలో ఒక కోల్గేట్ 10 రూపీస్ ఉంటే వీళ్ళు కూడా కోల్గేట్ 10 రూపీస్లో అమ్ముతామని చెప్తే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సరే అమ్మండి, ఇంపోర్ట్ డ్యూటీ 15 రూపీస్ అంటే 5 రూపీస్, అంటే వీళ్ళది 10 రూపీస్ది కోల్గేట్, ఇక్కడ 5 రూపీస్ది పెట్టాలి 15 రూపీస్. సో కన్జ్యూమర్ ఇది 10 రూపీస్ కోల్గేట్ కొంటాడా లేకపోతే 15 రూపీస్ కోల్గేట్? మరి చిన్నపిల్ల లాగా సార్ అక్కడ గ్రామ్ ఎక్కువ ఉందని అని అడగద్దండి. గ్రామ్ సేమ్, వెయిట్ సేమ్, సైజ్ సేమ్, ఇవన్నీ సేమే. ఇంకా టూత్ కోసమే కోల్గేట్, వేరే దానికోసం కాదు. ఓకే, అన్నీ సేమే, రైట్. బట్ కన్జ్యూమర్ విల్ బై 10 రూపీస్ ఓన్లీ. అంటే వీళ్ళ ప్రొడక్ట్స్ డిస్కరేజ్ చేస్తుందా లేదా? ఎక్కడ గవర్నమెంట్ డిస్కరేజ్ చేస్తుంది. WTO ఏమంటుందంటే ఇట్లా చేయకండి ప్లీజ్. ఓకే, వాళ్ళకి కూడా ఫ్రీగా రానివ్వండి. ఓకే, మీ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ ప్రొడక్ట్స్ కంపీట్ చేసుకుంటారు. కాంపిటీషన్, మీరు జిలేబీ మంచిగా ప్రిపేర్ చేస్తే నేను ఇంకా మంచిగా ప్రిపేర్ చేస్తాను, అట్లా నేను కాస్ట్ తగ్గించుకోవడానికి చూస్తుంటారే, నేను ఎట్లా కాస్ట్ తగ్గించాలి అంటే రిసోర్సెస్ వేస్ట్ అవ్వకుండా చూస్తా. అరే ఫ్యాన్ అంత బిల్ వస్తుంది కదా, ఓకే బిల్ అంటే ఫ్యాన్ 20 అట్లానే మీరు వదిలేసి వెళ్తున్నారు, ఫ్యాన్ ఎప్పుడైనా బయటికి వెళ్తే ఆఫ్ చేసిపోండి, వాటర్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అలా అని నేను కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ అవ్వడానికి చూసుకుంటాను. టైంకి వస్తున్నా అట్లా అడుగుతా. ఎందుకు టైంకి వస్తే టైంకి పోతే ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది, నేను ఎక్కువ సప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే కాంపిటీటర్స్ ఉన్నారు అక్కడ. ఎవరున్నారు? కాంపిటీటర్స్ ఉన్నారు. అట్లా అని కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్ కూడా అవుతుందండి కంట్రీది. సో గవర్నమెంట్ WTO అదే చెప్తుంది, మీరు అలౌ చేయండి కాంపిటీషన్కి, మీ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్సే కొంచెం లైన్లో వస్తారు, కొంచెం మంచి వాళ్ళతో మంచి మార్పులు వస్తాయని చెప్తుంది గవర్నమెంట్. ఓకే, ఎస్, ఓకే. సో ఇది టారిఫ్ బ్యారియర్స్ అంటారు. ఏమంటారు? టారిఫ్. ఓకే, ఇంపోర్ట్ డ్యూటీస్ చాలా పెట్టడం. మళ్ళీ మనకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి సపోర్ట్ ఎవరైనా మ్యాంగో ఉన్నాయి అనుకోండి, మ్యాంగో ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తే గవర్నమెంట్ ఏం చెప్తారంటే మ్యాంగో అందరికి కావాలి కదా, మన నేషనల్ ఫ్రూట్, మ్యాంగో ఈజ్ నేషనల్ ఫ్రూట్ కదా, వద్దు మన జనాలకి దొరకాలి, మనకు డొమెస్టికే చాలా డిమాండ్ ఉంది అంటే ఎక్స్పోర్ట్ డ్యూటీ చాలా పెడుతుంది. అంటే అమెరికాలో ఒక మ్యాంగో 15 రూపీస్ అంటే మనకు ఇక్కడ ఎక్స్పోర్ట్ డ్యూటీ పెట్టి 19 రూపీస్ 20 రూపీస్ అయిపోతుంది. అంటే మన వాళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేయలేరు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టారిఫ్ బ్యారియర్స్. అంటే డబ్బులు ఎక్కువ పెట్టి, ట్యాక్స్ లాగా డ్యూటీ లాగా ఎక్కువ పెట్టి ఆపడం టారిఫ్ బ్యారియర్స్ అంటారు. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఇక్కడ గవర్నమెంట్ బయోలాజికల్ రీజన్స్ ఇస్తుంది. ఏమిస్తుంది? బయోలాజికల్ రీజన్స్ ఇస్తుంది. ఓకే, ఏమైందంటే ఇండియా వాళ్ళు ఆల్ఫెన్సో మ్యాంగోస్ పంపించారండి. మంచిగా ఒక పెద్ద షిప్లో ఒక టన్లు ఆల్ఫెన్సో మ్యాంగోస్ బ్రిటన్లో పంపించారు. ఓకే, ఇక్కడ బ్రిటన్లో ఇక్కడ పంపించారు. ఇది ఏషియా, ఇది యూరోప్, ఇది బ్రిటన్, ఇక్కడ పంపించారు. ఓకే, బ్రిటన్కి మంచిగా పంపించారు. ఇది మన ఆఫ్రికా. ఓకే, ఇట్లా ఇండియా ఇట్లా పోయి, ఓకే ఇండియా మంచి ఇట్లా ఒక పెద్ద షిప్ పోయింది. ఎక్కడ? బ్రిటన్కి పోయింది. ఫుల్ ఆల్ఫోన్సో మ్యాంగోస్ తీసుకొని, అక్కడ ఆల్ఫోన్సో మ్యాంగోస్లో మొత్తం ఏమున్నాయి అంటే పెద్ద కార్టూన్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ ఈ షిప్లో. ఆ కార్టూన్లో 2-3 కార్టూన్లలో కొంచెం ఏదో డిసీజ్ ఉన్నింది. ఏదైనా
డిసీజ్ ఉన్నింది. వీళ్ళు ఏం చేశారంటే, అమ్మా ఈ డిసీజ్, ఈ బ్యాక్టీరియా చాలా మా దగ్గర అస్సలు పుట్టలేదు ఈ లైఫ్లో, అంటే బ్రిటన్లో ఎప్పుడు ఇలాంటి బ్యాక్టీరియా రాలేదు, ఇది కొత్త స్ట్రెయిన్ ఉంది, మేము ఇలాంటి తీసుకోం, వేరే దానిలో కూడా ఉండొచ్చేమో అని మొత్తం రిజెక్ట్ చేసిండు. మొత్తం కన్సైన్మెంట్ వాపస్ వచ్చింది. అంటే ఏదో ఒకటి బయాలజికల్ రీజన్, హెల్త్ రిలేటెడ్ రీజన్, అగ్రికల్చరల్ రీజన్, ఇండిజినియస్ వెరైటీలో ఏదైనా ఖరాబ్ అయిపోతుందని వాళ్ళు ఇలాంటి రీజన్స్ ఇచ్చి మన ఎక్స్పోర్ట్కి తీసుకోవట్లేదు. WTO ఏం చెప్పింది? ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఇంపోర్ట్ చేసుకోండి అని చెప్పింది. కానీ వీళ్ళు ఇలాంటి కొంచెం ఎక్సెప్షన్స్ ఉన్నాయి WTOలో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఇలా వాడుతున్నారు, ఇలా అబ్యూస్ చేస్తున్నారు. అంటే అవసరం లేని దగ్గర కూడా ఇలాంటి ఎక్సెప్షన్స్ వాడి వాళ్ళు ఏమంటున్నారంటే రిజెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ బ్రిటన్లో ఉన్న మ్యాంగో ప్రొడ్యూసర్స్కి ఏం హామ్ అవ్వకుండా, మళ్ళీ మనం మస్తు కదా, మన మ్యాంగో సూపర్ ఉంటాయి, అక్కడ ఇట్లా వెళ్తే మొత్తం రాక్ చేస్తుంది అక్కడ బ్రిటన్లో మన మ్యాంగోస్. సో మన మ్యాంగోస్కి డిస్కరేజ్ చేయడానికి, ఇంకా వాళ్ళ మ్యాంగో ప్రొడ్యూసర్స్కి ఏం హామీ అవ్వద్దు, వాళ్ళకి ప్రాఫిట్స్ రావడానికి వీళ్ళు ఏం చేసిండంటే మొత్తం రిజెక్ట్ చేసిండు. మళ్ళీ 3 years బ్యాన్ అంట, మన మ్యాంగోస్ మీద. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో కొన్ని టారిఫ్ బ్యారియర్స్ ఉంటాయి, కొన్ని నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఉంటాయి. టారిఫ్ బ్యారియర్స్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్ WTO ఏం చెప్తుందంటే మొత్తం తీసేయండి. ఎవరైనా ఎక్కడైనా అమ్మాలంటే అమ్ముకుంటాడు, ఎవరైనా ఎక్కడ కొనాలంటే కొంటాడు, తీసుకోవాలంటే తీసుకుంటాడు, ఎందుకు మీ బాధ అని WTO చెప్తుంది. కానీ దానిలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ వాడి ఇంకా గ్లోబలైజేషన్ చాలా ప్యూర్గా, ట్రూ గ్లోబలైజేషన్ ఇంకా లేదండి. ట్రూ గ్లోబలైజేషన్ ఇంకా లేదు. ఓకే, fine. Now let us see FERA, Foreign Investment Regulation Act was liberalized. Liberalize అంటే కొంచెం ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే మనం రూపీ, నాకు ఏదైనా బ్రిటన్ నుంచి కొనాలంటే నేను 100 రూపీస్ 1000 రూపీస్లో బ్రిటన్ నుంచి ఇయర్ ఫోన్ కొనాలంటే ఈ 1000 రూపీస్ ఇస్తే వాళ్ళు తీసుకోరు. నేను ఇది బ్యాంక్లో లేకపోతే వెస్టర్న్ యూనియన్లో లేకపోతే RBI దగ్గర వెళ్ళి 1000 రూపీస్ సార్ నాకు డాలర్స్ కావాలంటే వాళ్ళు ఎక్స్చేంజ్ వచ్చి డాలర్స్ ఇస్తారు మనకు. ఆ డాలర్స్ నేను డాలర్స్లో తీసుకోవాలి బ్రిటన్లో. ఓకే, లేకపోతే ఆన్లైన్ అది ఆల్రెడీ కన్వర్షన్ అయిపోతుంది. ఆన్లైన్ అంటే కన్వర్షన్ అయిపోతుంది, బ్యాంకింగ్లో ఉంటుంది అవన్నీ. అప్పుడు నేను 1000 రూపీస్ది బ్యాంకింగ్ నాది ఎగ్జిస్ బ్యాంక్ నుంచి ఏదైనా కొంటే, అంటే ఎగ్జిస్ బ్యాంక్ దగ్గర కూడా ఫారిన్ కరెన్సీ ఉంటుంది. సో నేను 10,000 రూపీస్ది ఒక యూకేలో ఉన్న DKNY అలాంటి బ్రాండ్స్కి వెళ్ళి, యూకేలో ఉన్న సైట్స్కి వెళ్ళి అక్కడ నేను క్లిక్ చేసి అరే నాకు ఇది కావాలి అని అంటే, నేను వాళ్ళ డైరెక్ట్ అంటే ఆ ప్రొడక్ట్ ఉన్న సైట్కి వెళ్ళి నేను ఆర్డర్ చేయాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. సో యాక్సిస్ బ్యాంక్ అంటే గ్లోబల్ బ్యాంక్ కదా, ఈజీగా యాక్సెస్ ఉంటుంది. సో నువ్వు వాళ్ళ అమెజాన్ లాగా వాళ్ళ సైట్లో వెళ్ళి నేను ఆర్డర్ ప్లేస్ అని చెప్తే అక్కడ $5 అని ఉంటుంది, లేకపోతే $10 అని ఉంటుంది, లేకపోతే $100 అని ఉంటుంది. నేను దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ నా యాక్సిస్ బ్యాంక్ ఏంటంటే వాళ్ళకు డాలర్లో ఇస్తుంది, మనది రూపీలో పోతుంది. ఓకే, అంటే ఎవ్రీ బ్యాంక్ దగ్గర ఎక్స్చేంజెస్ ఉంటాయి అండి, కొన్ని ఫారిన్ రిజర్వ్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఆ ఎగ్జిస్ బ్యాంక్ నాకు ఇవ్వాలి కదా, అలాంటి నాకు ఫెసిలిటీ లేదంటే నేను వేరే బ్యాంక్ దగ్గర పోతా, రైట్ ఆర్ రాంగ్? సో ఈ ఎక్స్చేంజ్ రేట్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ చాలా ఏం చేసిందంటే ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోవడానికి చేసింది. ఎక్స్చేంజ్ రేట్ పెరిగిపోతుంది. ఇట్ ఈస్ లైక్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది అవ్వలేదు అనుకుంటా నేను. ఐ థింక్ వీ హ్యావ్ నాట్ డిస్కస్ దిస్. సో వన్స్ ఐ డిస్కస్ ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ దిస్ కాన్సెప్ట్ యూ విల్ గెట్ ఇట్. ఓకే, డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఫారెన్ ఎక్స్చేంజ్కి గవర్నమెంట్ అప్పుడు రెగ్యులేట్ చేసింది. ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే $1కి 60 రూపీసా, $1కి 70 రూపీసా? ఇది 70 ఉంటే మంచిదా, $1కి 60 ఉంటే మంచిదా? ఇది RBI కంట్రోల్ చేసింది ఒకప్పుడు. కంట్రోల్ చేస్తే ఏమైందంటే చాలా డిస్కరేజ్మెంట్ అయిపోయింది, ఎక్స్పోర్టర్స్కి ఇంపోర్టర్స్కి చాలా డిస్కరేజ్ అయిపోయింది. ఓకే, సో వాట్ హ్యాపెండ్, ఇప్పుడు ఫారెన్ రెగ్యులేట్ మేము చేయం, ఫారెన్ రెగ్యులేషన్ ఉండదు, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ చేస్తాం. ఓకే, ఎక్స్చేంజ్ పాస్ టు ఎనేబుల్ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్లో కొంచెం రెగ్యులేషన్ కొంచెం లిబరలైజ్ చేస్తాం. మీరు ఏదైనా ఫారెన్ కంట్రీ నుంచి కొంటే, ఫారెన్ వాళ్ళు మన కంట్రీ నుంచి కొంటే మేము ఏం ఆపం, మేము కొంచెం మీకు ఫెసిలిటేట్ చేస్తాం, ఏం టెన్షన్ పడకండి, కొంచెం లిబరలైజ్ చేసేసినాం. Okay, so Foreign Exchange Regulation Act came in the year 1990, very, very important for the President's point of view, and it has been changed into our Foreign Exchange Management Act of 1999. Remember this one, Foreign Exchange Act of 1999. Okay, India signed many agreements with WTO.
ఓకే, సేయింగ్ దట్ వీ వాంట్ టు లిబరలైజ్ అవర్ ట్రేడ్. మేము లిబరలైజే చేయాలనుకుంటున్నామండి, వీఆర్ రెడీ టు డూ ద లిబరలైజేషన్. దట్స్ వై ఇండియా ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ట్రిప్స్, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఓకే, ఇండియా ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ట్రిమ్స్, ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ మెజర్స్, ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఈజీగా రావడానికి. సో ట్రేడ్ అంటే ఏదైనా కొనడానికి, ఏదైనా బై చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో ఇది కొంచెం ఫెసిలిటేట్ చేస్తాం, మంచి రిఫార్మ్స్ తీసుకొస్తాం. సో దట్ మన వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే, వేరే వాళ్ళు మన దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే ఫారెన్ వాళ్ళు టెన్షన్ అవ్వకుండా చేసేవాళ్ళు. AOA, అగ్రిమెంట్స్ ఆన్ అగ్రికల్చర్ కూడా చేసినాం మనం. అగ్రిమెంట్స్ ఆన్ అగ్రికల్చర్ ఆల్సో వీ హ్యావ్ డన్. ఓకే అండి. Now FDI, foreign investment, generally, remember my dear students, foreign investment will generally come in the country. Foreign investment will generally come in the country in the form of what? In the form of foreign direct investment. Itla, foreign direct investment. Okay. And this is majorly what? Institution. Oka company రావాలి, ఇట్లా కంపెనీ రావాలి. రిమెంబర్ దిస్ పాయింట్. ఇంకొకటి ఏముందంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ ఇన్స్టిట్యూషన్ అంటే నేచర్ ఆఫ్ రెండు కొంచెం డిఫరెంట్ ఉంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఆ కంపెనీ ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెడతామండి మేము. బయట ఉన్న కంపెనీ ఏమంటుందంటే మీకు ఒక ఫ్యాక్టరీ పెడతాం, ఇక్కడే ప్రొడక్షన్ చేసుకుంటాం, ఇక్కడ ప్రొడక్షన్ చేసుకోవడానికి మీ జనాలకి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, మీ పావర్టీ తగ్గుతుంది. అంటే వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం బెనిఫిట్ అవుతుంది మనకు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్స్ ఉంటాయి కదా, వీళ్ళు అది కొంటారు. అంటే దే జస్ట్ ట్రేడ్ ఇన్ వాట్? ట్రేడ్ ఇన్ షేర్ మార్కెట్. బాండ్ మార్కెట్లో వాళ్ళు ట్రేడ్ చేస్తుంటారు. అంటే ఇక్కడ ఈ ఫామ్లో ఉన్న డబ్బులు మనకు వస్తాయి, FDIలో వచ్చిన డబ్బులు కొంచెం మన దగ్గర స్టే అవుతుంది, వాళ్ళతో ఒక అసెట్ క్రియేట్ అవుతుంది, జనాలకి మంచిగా పడుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పోతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇంకా మంచిగా కొత్త ప్రొడక్ట్ సప్లై కూడా పెరుగుతుంది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకటిగా స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయడం. ఈ మనీ మనకు ఉంటే ఉంటుంది, లేకపోతే ఉండదు. ఓకే, వాళ్ళకి ఇష్టం ఉంటే డాక్టర్ రెడ్డీజీ లేకపోతే గవర్నమెంట్ షేర్స్ ఇలా కొంటారు. అలాగే ప్రైస్ తగ్గిపోతే అక్కడ నుండి డబ్బులు తీసుకొని హాంకాంగ్ ఎక్స్చేంజ్ లేకపోతే నాస్డాక్ అక్కడ వాళ్ళు సిన్బెక్స్, ఓకే, సింగపూర్ ఎక్స్చేంజ్ అక్కడ పెట్టేశారు. అంటే ఇక్కడ వచ్చిన డబ్బులు ఒక దగ్గర జమ అవ్వదు, ఇది వొలటైల్ డబ్బులు అన్నమాట. దిస్ ఇస్ ఏ వొలటైల్ డబ్బులు. అంటే వీ కెనాట్ యూజ్ ఇట్, దాంతో ఏం అసెట్ క్రియేట్ అవ్వదు. కానీ FDIలో మాత్రం అసెట్ క్రియేట్ అవుతుంది. ఇంకొకటి ఏమంటే క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్. కొన్ని ఇండివిజువల్స్కి, సమ్ ఇండివిజువల్స్ ఆర్ డెసిగ్నేటెడ్, గవర్నమెంట్ డెసిగ్నేట్ చేసింది. ఏం డెసిగ్నేట్ చేసింది? దట్ యు ఆర్ ఏ క్వాలిఫైడ్ ఫారిన్ ఇన్వెస్టర్. అంటే మన సుందర్ పిచాయ్ అయినా సరే, వారెన్ బఫెట్ అయినా సరే, బిల్ గేట్స్ అయినా సరే, ఓకే, పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు డైరెక్ట్ యూ షుడ్ నాట్ బి ఏ కంపెనీ, మీరు ఒక యాజ్ ఎ ఇండివిజువల్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఎ ఇండివిజువల్ మీరు వచ్చి ప్రాపర్టీషిప్ చేసుకోవచ్చు, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూషన్ అవసరం లేదు, ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో కొంతమందికి అలాంటి మనం స్టేటస్ కూడా ఇచ్చినామండి. గ్లోబలైజేషన్ అంటే టు అండ్ ఫ్రో ఆఫ్ మెన్. మనం ఏ కంట్రీకి అయినా వెళ్ళి పని చేసుకోవచ్చు, వాళ్ళు మన కంట్రీకి వచ్చి పని చేసుకోవచ్చు. టు అండ్ ఫ్రో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మన డబ్బులు, వేరే వాళ్ళు మన దగ్గర వచ్చి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. టు అండ్ ఫ్రో ఆఫ్ లేబర్ కూడా అంటారు ఇక్కడ. ఓకే, టు అండ్ ఫ్రో ఆఫ్ క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్కి క్యాపిటల్ అంటారు. టు అండ్ ఫ్రో ఆఫ్ టెక్నాలజీ. ఓకే, మనం టెక్నాలజీ ఏ కంట్రీ నుంచి అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాలంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ కామన్. దెన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. So these are the four important components of what? Globalization. So ఇది గుర్తుంటే మీరు రాసుకోవచ్చు. లేబర్, సపోజ్ లేబర్లో ఏం మంచి ఉండొచ్చు? ఓకే, వాట్ కుడ్ బి ద ఫీచర్స్ ఆఫ్ లేబర్? ఓకే, టు అండ్ ఫ్రో మూమెంట్ ఆఫ్ లేబర్ ఉండాలి. అంటే ఇక్కడ నుంచి నేను వేరే కంట్రీకి వెళ్ళడానికి, వేరే వాళ్ళు మన కంట్రీకి రావడానికి ఎక్కువ ఇబ్బంది ఉండకూడదు, రైట్ ఆర్ రాంగ్. సో దే షుడ్ నాట్ బి మోర్ ట్రబుల్ టు దెమ్. సో మీకు ఎట్లా అర్థమవుతుంది అంటే జనరల్గా పాస్పోర్ట్స్ ఉన్నాయి కదా, దానిలో కొంచెం ఈజీనెస్ చేయాలి. ఎవరికైనా వీసా ఇవ్వాలంటే తొందరగా ఇచ్చేయాలి, వాళ్ళు మనకు ఇవ్వాలంటే తొందరగా మనకు దొరికేయాలి. ఇంకా గవర్నమెంట్ అలాంటి కంట్రీస్తో మాట్లాడాలి, మా స్టూడెంట్స్ వీసా అయినా సరే, హాస్పిటల్ వీసా అయినా సరే, అది
తొందరగా ప్రాసెస్ చేయండి, టూరిజం వీసా అయినా సరే తొందరగా ప్రాసెస్ చేయండి. సో వీసా రిలేటెడ్ నామ్స్ కొంచెం ఈజీగా అయితే యూ విల్ ఫైండ్ వాట్ టు అండ్ ఫ్రో మూమెంట్ ఆఫ్ మెన్ తొందరగా అవుతుంది. ప్లస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు అండ్ ఫ్రో, గూడ్స్ మనం ఎక్స్పోర్ట్ చేయడం లేకపోతే మనం ఇంపోర్ట్ చేయడం, సర్వీసెస్ మనం ఎక్స్పోర్ట్ చేయడం లేకపోతే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, దిస్ కుడ్ బి వెరీ వెరీ స్మూత్ వెన్ ద గవర్నమెంట్ డస్ నాట్ కీప్ ఎనీ రెస్ట్రిక్షన్స్, ఎనీ లిమిటేషన్స్ ఆన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఎక్కువ డ్యూటీస్ పెట్టకుండా, ఓకే, ఎక్కువ తొందరగా లైసెన్స్ తీసేయాలి, ఇంపోర్ట్ లైసెన్స్, ఎక్స్పోర్ట్ లైసెన్స్ అలాంటివి సింప్లిఫై చేసేయాలి. అన్ని ప్రాసెస్కి సింప్లిఫై చేసేసి ఏమవుతుంది, సో ఇది కూడా టు అండ్ ఫ్రో అయిపోతుంది without any problem. Then technology is not that important to be discussed also. It's very common that manam technology vere country nunchi teesukovachu. There is no harm in that. There is no harm in the government should not say that meeru technology import cheyaddu atla. Government should not keep any kind of restrictions. Okay, లాస్ట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్లో మీరు ఏం చెప్పగలరు అంటే ఎఫ్డిఐ, ఎఫ్ఐఐ ఉన్నాయి కదా, అలాంటి నామ్స్, దట్ కైండ్ ఆఫ్ నామ్స్ షుడ్ బి వాట్ రిలాక్స్గా ఉండాలి. ఓకే, ఎక్కువ స్క్రూటినీ ఉండద్దు. ఓకే, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి కొంచెం చూసుకొని పైన చూసుకొని వదిలేయాలి. సో దట్ ఈస్ హౌ ది గ్లోబలైజేషన్ ఈజ్ ఆల్ అబౌట్. రిమెంబర్ దిస్ పాయింట్. ద అమౌంట్ ఆఫ్ ఫారెన్ క్యాపిటల్, ఓకే, నథింగ్ బట్ ఫారెన్ మనీ ఇన్ ఏ కంట్రీ is a good indicator of globalization. Very common kada? Yes. Why we are saying very common? Why? Because so as you know that we have already discussed, chesesna, right? So to and fro of what capital undali, capital, men, okay, nothing but labor, technology, okay, goods and services, right? So this we have already learned. సో క్యాపిటల్ అంటే ఫారెన్ వాళ్ళు మన కంట్రీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మన వాళ్ళు ఏదైనా ఫారిన్ కంట్రీలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, రైట్? సో దీస్ ది నామ్స్ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ద నామ్స్ టు ఇన్వెస్ట్ ఇన్ అదర్ కంట్రీస్ బై ది ఇండియన్స్ షుడ్ బి రిలాక్స్గా ఉండాలి. ఎక్కువ వాళ్ళకి ఇబ్బందులు పెట్టకూడదు. నాట్ మచ్ రూల్స్, నాట్ మచ్ వాట్ ఐ సే ఈజ్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉండద్దు. కొంచెం సింప్లిఫై ఉండాలి. ప్రాసెసెస్, ప్రొసీజర్స్ మొత్తం కొంచెం సింప్లిఫై ఉండాలి. ప్లస్ రిలాక్స్ ఉండాలి. నామ్స్ చాలా గట్టిగా పట్టుకోవద్దు అనమాట. ఇన్స్పెక్షన్ అయినా సరే, స్క్రూటినీ అయినా సరే కొంచెం నార్మల్గా చేసేయాలి. ఓకే, సో సపోజ్ మన కంట్రీలో ఎఫ్డిఐ ఎక్కువ వస్తుంది అనుకోండి, ఫారిన్ వాళ్ళు మన కంట్రీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దానికి అర్థం ఏముంది, మనం గ్లోబలైజేషన్ కోసం తీసుకున్న స్టెప్స్ మంచిగా నడుస్తున్నాయి అనమాట, రైట్ ఆర్ రాంగ్? అందువల్లనే బికాస్ దట్ ఈస్ వై దే ఆర్ కమింగ్ టు అవర్ కంట్రీ ఆర్ నాట్? ఎస్. Okay, because they find that our country is having very simplified regulations unnai, simplification of taxes unnai. Vallaki ikkada vachina tarvata ekkuva procedure, ekkuva scrutiny, ekkuva complexity tho vellalani avasaram ledhu. Koncham anni manchiga unnai kabatti vallu mana daggara vastunnaru, right? So the more amount of FDI in a country generally reflects a good indicator of our globalization. Mana manchi globalization towards manam step తీసుకుంటున్నారంటే దానికి indicator is this FDI అని. ఎక్కువ డబ్బులు వస్తే ఓకే, we should be proud of it. జనరల్లీ ఏమంటారంటే, this is another a very important topic. FDI వల్ల sovereignty కాంప్రమైజ్ చేయాల్సి వస్తుందన్నమాట. Because of FDI, sovereignty is getting compromised. That is one of the important criticism with respect to FDI. Okay, sovereignty ante you already know very much about it because you might have learnt in the polity itself, right? Sovereignty means, okay, a country will be governed without any external influences. Like America cannot ask us to behave in this way. America cannot ask to make a law on a particular topic. America cannot ask us to change our constitution. America, or not even countries, but IMF aina sare, World Bank aina sare, even they should not have any influence on our country's functioning and on our country's administration lo వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండద్దు అనమాట. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్? sovereignty.
ఇట్ మీన్స్ వాట్? ఇట్ మీన్స్ దీనికి అపోజిట్ ఏం ఎట్లా చెప్పొచ్చు మనం? ఇట్ మీన్స్ ఇండియా ఈజ్ free to make any policies of its choice. Right or wrong? Any policies, ఏదైనా లా అయినా సరే, ఏదైనా రూల్ అయినా సరే, మనం మన ఇంట్రెస్ట్ బట్టి ఫార్ములేట్ చేసుకుంటాం, కానీ వీఆర్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ అదర్ కంట్రీ ఆర్ ఎనీ అదర్ పవర్ఫుల్ బ్లాక్ ఆర్ ఎకనామిక్ బ్లాక్ ఆర్ పొలిటికల్ బ్లాక్. పొలిటికల్ బ్లాక్ అంటే సార్క్, ఓకే. పొలిటికల్ బ్లాక్ అంటే యుఎన్ఓ, పొలిటికల్ బ్లాక్ అంటే యుఎన్ఎస్సి, ఓకే. దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ బ్లాక్స్, ఓకే. వెరాజ్ IMF economic block, World Bank economic block, okay, TIP economic block, RCEP economic block, ఇవన్నీ economic blocks అన్నమాట, ఓకే. సో మన సార్క్ అయినా సరే, బ్రిక్స్ అయినా సరే, దే ఆర్ బోత్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ బ్లాక్స్ ఆల్సో. డైల్యూటెడ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి, ఒక బ్లాక్కి రెండు ఫంక్షన్స్ కూడా ఉంటాయి, ఓకే. అండ్ లైక్ IMF, వరల్డ్ బ్యాంక్ లాగా ప్యూర్ ఎకనామిక్ బ్లాక్స్ కూడా ఉంటాయి అన్నమాట, రీసెప్ లాగా, ఓకే. ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్, ట్యాప్ లాగా, ఫైన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమంటారంటే FDI వల్ల సోవరెనిటీ కాంప్రమైజ్ అవుతుంది అన్నారు, ఓకే. సోవరెనిటీ అంటే ఏంటంటే ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ విత్ యూ, రైట్. ఇండియా ఫ్రీగా ఉంది టు ప్రిపేర్ ఎనీ లాస్ ఆఫ్ ఇట్స్ చాయిస్. మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది అలాంటివి మేము లాస్ ప్రిపేర్ చేసుకుంటాం. వేరే కంట్రీ సెల్ఫ్ ఇంట్రెస్ట్కి మనకు సంబంధం లేదు, ఓకే. అవర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ సోవరెనిటీ, ఓకే. సో కానీ ఏమవుతుందంటే, సపోజ్ ఐ విల్ గివ్ యూ ఏ కామన్ ఎగ్జాంపుల్. ఇది మీ ఇల్లు ఉందనుకోండి, ఓకే. ఇక్కడ మీది కిచెన్ ఉంది, ఇక్కడ హాల్ ఉంది, ఇక్కడ బాత్రూమ్ అవన్నీ ఉన్నాయి, డైనింగ్ టేబుల్. సో ఈ పార్ట్ ఫ్రీగా ఉంది. దిస్ ఈజ్ ద పార్ట్ విచ్ ఈస్ నాన్ యూజబుల్ పార్ట్. ఇది మీరు యూజ్ చేయరు, ఇదే మీరు యూజ్ చేస్తారు, రైట్ ఆర్ రాంగ్? ఓకే. సో మీరు ఏం చేస్తారు, నాన్ యూజబుల్ పార్ట్ కదా, అందుకే దీనికి టూలెట్లో ఇస్తారు. యూ విల్ వాట్ టూలెట్, ఓకే. చాలామంది అప్లై చేస్తారు, ఓకే. కానీ మీరు ఇక్కడ కండిషన్స్ పెట్టుకున్నారు. ఏం కండిషన్స్ పెట్టుకున్నారు? లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండద్దు, ఓకే. డిస్కోలు డ్యాన్స్లు చేయొద్దు, ఓకే. 9 o'clock వరకు వచ్చేయాలి, ఓకే. గేట్ లేకపోతే గేట్ మేము క్లోజ్ చేసేస్తాం, ఓకే. ఇంకా రిలేటివ్స్ వచ్చి ఉండద్దు, ఫైన్. అండ్ సరే, ఇంకా ఆల్కహాల్ ఇవన్నీ కన్జంప్షన్ చేయొద్దు, అండర్స్టూడ్. సో ఇలాంటి మీరు కండిషన్స్ పెట్టుకున్న తర్వాత 10 members వస్తారు కదా, 10 membersలో 9 members వెళ్ళిపోతారు. సో మీన్స్ నోబడీ ఈజ్ ఇంట్రెస్ట్. అంతే ఏంటి, మీ వాల్యూ అనుకోండి 10,000లో ఇవ్వాలనుకుంటే ఎవరు రావట్లేదు కాబట్టి మీరు 5,000లో అట్లా ఇస్తారు. అంటే డిమాండ్ ఉంది, కానీ మీ కండిషన్స్ చాలా స్ట్రింజెంట్గా ఉన్నాయి. ఇలాంటి కండిషన్స్ ఈ వరల్డ్లో నడవవు. టు రిలాక్స్ దీస్ నార్మ్స్, ఇఫ్ యూ ట్రై టు రిలాక్స్ దీస్ నార్మ్స్ ఆర్ ఇఫ్ యూ ట్రై టు లిబరలైజ్ ఇట్, యూ మే సే దట్ లివ్ ఇన్ రిలేషన్స్లో ఉండొద్దు, కానీ ఒకటే అమ్మాయి రావాలి, మీ గర్ల్ ఫ్రెండ్, మీ లవర్ అయినా ఉండొచ్చు, ఓకే. అండ్ యూ షుడ్ ఇంట్రడ్యూస్ హర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కొంచెం రిలాక్సేషన్ రూల్స్, మళ్ళీ డ్యాన్స్ డిస్కో చేసుకోండి, కానీ బై 12 వరకు ఏం చేయకండి, 12 తర్వాత నిద్రపోతాం, రిలాక్స్ అన్నమాట, ఓకే. 9 o'clock కాదు, 12 వరకు రావచ్చు, పర్వాలేదు, రిలాక్స్ అన్నమాట, ఓకే. కానీ లిబరలైజ్ అంటే ఏంటి? మీరు ఎవరికైనా ఇంట్లో ఏమైనా ఇంట్లో తీసుకురావచ్చు, దట్ ఈస్ లిబరలైజ్. అంటే మాకు ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా డ్యాన్స్ డిస్కో నైట్ మొత్తం చేసుకోండి, గేట్ మొత్తం ఓపెన్ ఉంది, ఎప్పుడైనా రావండి, ఎప్పుడైనా వెళ్ళండి, ప్రాబ్లమే లేదు, రైట్ ఆర్ రాంగ్? సో మీకు ఉన్న ప్రిన్సిపల్స్ మెల్లమెల్లగా, యాజ్ బికాజ్ యూ ఆర్ నాట్ గెటింగ్ మనీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఐ విల్ టెల్ యూ. మీ ఇంటి నడవడానికి మీకు 20,000 కావాలి. మీ ఇంటి నడవడానికి మీకు ఎంత కావాలి? 20,000 కావాలి. కానీ మీ డాడీ ఇన్కమ్ ఎంత ఉంది? 10,000 ఉంది. మీ డాడీ ఇన్కమ్ ఎంత ఉంది? 10,000 ఉంది. సో ఇల్లు నడవడానికి 20,000 కావాలి, కానీ మీ డాడీ దగ్గర ఇన్కమ్ ఎంత? 10,000 రూపీస్ ఇస్తారు, ఓకే. అందుకే డాడీ ఏం చేసారంటే, ఇది నాన్ యూజబుల్ పార్ట్కి టూలెట్లో ఇచ్చారు, రెంట్కి ఇచ్చారు. సో ఈ 10,000 20,000లో మీ ఇల్లు నడుస్తుంది అన్నమాట. అంటే మీకు అవసరం ఉంది, కానీ మీకు ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఒకప్పుడు ఈ ఏరియాలో మీ హౌస్లో అలాంటి రూల్స్ ఉన్నాయి అన్నమాట. అంటే మీరు పాటించిన ప్రిన్సిపల్స్, రూల్స్ ఇవి,
ఓకే, కానీ యాజ్ బికాజ్ మీరు షార్ట్ ఆఫ్ మనీ ఉన్నారు, బతకడం అంటే సర్వైవల్ ఒక ప్రాబ్లం అయిపోయింది, డెవలప్మెంట్ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి డాడీ ఏం చేసిండంటే అలా అంటే ఆల్రెడీ నడుస్తున్న ప్రిన్సిపల్స్ ఎవరు రావట్లేదు, సో మెల్లమెల్లగా ప్రిన్సిపల్స్ రిలాక్స్ చేసిండు, మెల్లమెల్ల ప్రిన్సిపల్ రిలాక్స్ చేసిండ్రు. అంటే ఏంటి, డాడీ కంట్రోల్ ఆ పర్టికులర్ పార్ట్ మీద మెల్లమెల్ల పోతుందా లేదా, మెల్లమెల్ల పోతుంది. అంటే ఇంకా డాడీ ఇప్పుడు చెప్పలేరు, ఓకే ఫాదర్ కెనాట్ టెల్ అంటే 12 o'clockకి రావద్దు, మీన్స్ మన ఇల్లునే మనం డిక్టేట్ చేయలేం, మన ఇల్లులోనే మనం డిక్టేట్ చేయలేం టర్మ్స్ అండ్ కండిషన్స్, రైట్. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్. ఇండియా కూడా అంతే అండి, మన దగ్గర పావర్టీ ఉంది, మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎకనామిక్ గ్రోత్ అవ్వట్లేదు. సో వాళ్ళు వస్తా అంటున్నారు, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు 5 years వరకు ట్యాక్స్ తీసుకోవద్దు, మాకు ఏంటంటే వాటర్ ఇవ్వాలి, మాకు ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, రోడ్ కనెక్టివిటీ ఇవ్వాలి, మేము వస్తున్నప్పుడు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం కదా, 75-80% ఆఫ్ మాకు ఓనర్షిప్ ఇవ్వాలి ఇక్కడ. సో వాళ్ళు మనకు టర్మ్స్ డిక్టేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఇండియా ఏం చేస్తుంది, డబ్బులు మనకు కావాలి, వాళ్ళు వచ్చి ఇండస్ట్రీస్ ఇక్కడ ఫ్యాక్టరీస్ ఇక్కడ పెట్టుకుంటే మన వాళ్ళకి జాబ్ దొరుకుతుంది, జాబ్ దొరికితే వాళ్ళ పిల్లలు మంచిగా డెవలప్ అవుతారు, మళ్ళీ పవర్టీ రేట్స్ తగ్గుతాయని మనం చూసుకుంటాం అట్లా. సో వాళ్ళకి ఏమంటున్నాం అంటే సరే సార్ వచ్చేయండి పర్వాలేదు, మీకు ఎలాంటి లాస్ కావాలి, ఎలాంటి ప్రొవిజన్స్ కావాలి మేము అమెండ్మెంట్ చేసేసి మీకు అవన్నీ ఇచ్చేస్తాం, టెన్షన్ లేదు. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ హియర్. ఫాదర్ హౌ హీ వాజ్ అబ్లైజ్డ్ ఓకే టు క్యారీ అవుట్ హిజ్ డే టు డే ఆయన సర్వైవల్ కోసం ఎలా ఆయన మొత్తం రిలాక్సేషన్ రూల్స్, అట్లానే ఇండియా కూడా పాలసీస్, ఐటీ పాలసీస్, జిఎస్టీ పాలసీ, ఇవన్నీ పాలసీస్ ఉంటాయి కదా, స్క్రూటీనీ అయినా సరే, ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఫారిన్ కంపెనీస్కి ఎగ్జంప్షన్స్, అవన్నీ చాలా యాక్ట్స్లో ఇది అప్లికేబుల్ కాదు ఫారిన్ కంపెనీకి, ఇది అప్లికేబుల్ కాదు ఫారిన్ కంపెనీకి, ఇలా వాళ్ళు ప్రొవిజన్స్ పెడుతూ ఉంటారు. సో వాట్ హ్యాపెండ్, యాక్చువల్లీ మనకు ఎలాంటి ప్రిన్సిపల్స్ కావాలి, అలా ఆ ప్రిన్సిపల్స్ మీద మనం కాంప్రమైజ్ అయినామా లేదా, అయినాం, రైట్. సో జనరలీ ఏమంటారంటే ఎఫ్డిఐ సవర్నిటీ కాంప్రమైజ్ చేస్తుంది అంటారు. దట్ ఈస్ వెరీ ట్రూ ఆల్సో, దట్ ఈస్ వెరీ ట్రూ, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో దిస్ ఈస్ ఏ జనరల్ ఎగ్జాంపుల్ దట్ యూ కెన్ కాంప్రిహెండ్ ప్రాపర్లీ. ఇవన్నీ తెలుసుంటేనే సంథింగ్ యూ కెన్ రైట్ ఇన్ ది ఎగ్జామినేషన్, అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఓకే, గ్లోబలైజేషన్లో మనం మంచిగా చేస్తున్నాం అంటే దానికి ఇండికేటర్ ఏంటి, ద ఇండికేటర్ ఈజ్ వాట్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాలో ఎక్కువ వస్తే దెన్ వీ సే దట్ గ్లోబలైజేషన్లో మనం మంచిగా మెజర్స్ తీసుకుంటున్నాం అనమాట. ద ఎఫ్డిఐ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్ చేస్తున్నాం మనం ఇంకా ఫ్రెష్ ఫారిన్ క్యాపిటల్ బై అలౌయింగ్ 100% అండి, 100% అలౌ చేస్తున్నాం మనం. ఓకే, ఓనర్షిప్ వాళ్ళకి, మీరు రండి, మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి, అది మీ బిల్డింగే, అది మీ అడ్మినిస్ట్రేషనే, మీరు అక్కడ మస్జిద్ కట్టండి, లోపల మందిర్ కట్టండి, ఏదైనా క్రిస్టియన్ లేక చర్చ్ కట్టండి, మీరు ఏదైనా కట్టుకుంటే కూడా మాకు అస్సలు సంబంధమే లేదు, ఏం చేసుకుంటారు చేసుకోండి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్. ఇంకా వాళ్ళు ఏమంటారు అంటే మాకు నైట్ డ్యూటీస్. ఓకే, హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ నైట్ డ్యూటీస్? హోటల్ ఇండస్ట్రీలో నైట్ డ్యూటీ ఉందా? లేదు. అండ్ కెన్ యూ టెల్ మీ దట్ మన హార్డ్వేర్ షాప్స్ అన్నీ మనం మూసేస్తాం, 10 తర్వాత 11 తర్వాత బిజినెస్ ఉండదు అంటారు, బేకరీస్ నైట్ నడుస్తాయా? నడవవు, రైట్ ఆర్ రాంగ్? సో ఇలాంటి చాలా బిజినెసెస్ ఉన్నాయి మనకు 11 తర్వాత 12 తర్వాత పర్మిషన్ గవర్నమెంట్ ఇవ్వదు. కానీ ఐటీ సెక్టార్ మీరు చూసుకోండి, నైట్ డ్యూటీ ఉంటుంది, అక్కడ డే డ్యూటీ ఉంటుంది. వాళ్ళు ఏమన్నారంటే మాకు నైట్ డ్యూటీ కావాలన్నారు. అంటే మన వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు మనం ఎక్స్టెండ్ చేయట్లేదు. వై బికాజ్ అదర్వైజ్ వాళ్ళు రాలేదంటే మనకు మన ఇంజనీర్స్ ఎవ్రీ అదర్ ఇయర్ ప్రొడ్యూస్ అయితే వాళ్ళకి జాబ్ ఎట్లా రావాలి, కష్టం, రైట్. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇక్కడ ఉన్న మనకు ఉన్న ప్రిన్సిపల్స్ కొంచెం మారిపోతాయి when it comes to FDI. So government of India is actually encouraging that we will allow you 100% FDI. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నమాట. ఇంకా ఇక్కడ FDI ఇండియాలో రావడానికి there are 2 ways are there అండి, 2 ways. One is automatic route అంటారు, another one is what, through government. Automatic route అంటే డైరెక్ట్లీ let's suppose Rolls Royce, this is a car manufacturing company, they can directly talk to Tata, వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్లాంట్ ఓపెన్ చేసుకుంటారు, గవర్నమెంట్ మధ్యలో ఉండదు, ఓన్లీ గవర్నమెంట్కి రిజిస్టర్ చేసుకుంటారు, మేము వస్తున్నాం, మేము టాటాతో చేసుకుంటున్నాం అంటే. ఇంకేం లేదు, స్క్రూటినీ ఏముండదు, ఆధార్ కార్డ్ ఏముంది, ఎక్కడి నుంచి వచ్చిండు ఏముండదు, ఆటోమేటిక్ రూట్. డైరెక్ట్లీ దే కెన్ టాక్ టు వాట్ టాటా అండ్ దే కెన్ స్టార్ట్ ఏ ప్లాంట్ ఆఫ్ రోల్స్ రాయ్ ఇన్ అవర్ కంట్రీ. ఇంకొకటి ఏముందంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సరే, మిలిటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే బాంబ్స్ అయినా సరే, అలాంటి ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ సెక్టార్స్లో ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి, అప్రూవల్తో రావాలి.
అప్రూవల్తో రావాలి అట్లా. ఇది ఆటోమేటిక్ అప్రూవల్, ఇది నార్మల్ ప్రాపర్గా అప్రూవల్. ఓకే, ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి ఈ ప్రాజెక్ట్ మీరు ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా ఇవన్నీ అయిన తర్వాత ఇస్తారన్నమాట పర్మిషన్. అప్పుడు దే కెన్ కమ్ అండ్ దే కెన్ స్టార్ట్ దేర్ బిజినెస్. దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. సో దట్స్ వై హియర్ ఇట్ ఈస్ ప్రాపర్లీ రిటర్న్ దట్ ఓకే బై అలౌయింగ్ 100% ఈక్విటీ ఆన్ సర్టెన్, అంటే కొన్ని కేటగిరీస్లోనే 100% ఉన్నాయి, వేరే కేటగిరీస్లో అంతా అలౌ చేయం. 74 చేస్తాం, 59 చేస్తాం, 49 చేస్తాం, 24 చేస్తాం అంతే. ఎన్ఆర్ఐస్ అండ్ ఓవర్సీస్ కార్పొరేట్ బాడీస్ అంటే అదే యాప్లు అవన్నీ, ఓకే, వాల్మార్ట్ ఎక్సెట్రా. ఎన్ఆర్ఐస్ అండ్ overseas corporate bodies may invest up to 100% in high priority industries. High priority industries ante what? Sand industry, cement industry, iron and steel industry, okay, artificial intelligence, robotics etc. High investment, చాలా డబ్బులు కావాలి అలాంటి ఇండస్ట్రీస్, చాలా డబ్బులు కావాలి అలాంటి ఇండస్ట్రీస్. చాలా డబ్బులు ఎందుకంటే అక్కడ పని చేసిన వాళ్ళు చాలా ఐఐటీస్ ఐఎంఎంస్ వాళ్ళు ఉండాలి, వాళ్ళకి అంత నాలెడ్జ్ అంత స్కిల్ వాళ్ళు హైర్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళ కాస్ట్ పెరుగుతుంది, ఇంకా పెద్ద స్పేస్ కావాలి, ఇంకా ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది వాళ్ళకి, ఇంకా వాళ్ళ మషీన్స్ కూడా చాలా చాలా కాస్ట్లీగా ఉంటాయి. కాబట్టి హెవీ ఇన్వెస్ట్మెంట్, అంటే స్టార్ట్లోనే వాళ్ళకి చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో హెవీ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీకి, హెవీ క్యాపిటల్ ఇండస్ట్రీకి మనం ఏమన్నా అంటే ముందు foreigners were given the chance. Now the NRIs, Indian who is not in India but residing somewhere else, residing in any other country, just like Priyanka Chopra, okay, NRIs and OBCs may invest up to 100% capital in high priority industries. Okay, because of this FDI ఏమైందంటే రైజ్ ఆఫ్ MNCs, మల్టీనేషనల్ కంపెనీస్, MCC కాదు MNC, మల్టీనేషనల్ కంపెనీస్. ట్రాన్స్నేషనల్ అంటే ఒక 2-3 కంట్రీస్లోనే ఉంటాయి అలాంటి కంపెనీస్, వేరస్ మల్టీనేషనల్ అంటే ఇట్ విల్ బి ఇన్ మెనీ కంట్రీస్. విప్రో ఈజ్ ఇన్ మెనీ కంట్రీస్, టాటా ఈజ్ ఇన్ మెనీ కంట్రీస్, నమూరా ఈజ్ ఇన్ మెనీ కంట్రీస్, యాపిల్ ఈజ్ ఇన్ మెనీ కంట్రీస్. సో దే ఆర్ ఆల్ MNCs. కొన్ని ఉంటాయి దే ఆర్ హ్యావింగ్ రెస్ట్రిక్టెడ్ కంట్రీస్ ఉన్నాయి, అంటే ఏషియాలోనే ఉంటాయి, లేకపోతే ఆఫ్రికాలోనే ఉంటాయి, లేకపోతే యుఎస్లో అక్కడ నార్త్ అమెరికాలోనే ఉంటాయి. సో దే డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ది కంపెనీస్ ఇన్ మెనీ కంట్రీస్. దే ఆర్ కాల్డ్ ట్రాన్స్నేషనల్. Okay, they were encouraged to establish themselves in Indian markets and were given a level playing field and to compete with Indian enterprises. Foreign వాళ్ళకి కూడా, ఫారెన్ కంపెనీస్కి కూడా మనం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇచ్చినాం. అంటే డొమెస్టిక్ వాళ్ళకి, డొమెస్టిక్ బిజినెస్మెన్స్కి ఎలాంటి మనం ప్రొవిజన్స్ వాళ్ళకి ఏమేమి అప్లై చేసినాం, ద సేమ్ ప్రొవిజన్స్ మనం ఫారెన్ వాళ్ళకి కూడా సేమ్ ప్రొవిజన్స్ మీద మనం రమ్మన్నాం అనమాట. బికాస్ దెర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ మన ఇది ఇండియన్ కంపెనీ కదా, ఇది ఫారెన్ కంపెనీ కదా, సో ఇండియన్ కంపెనీకి ఎక్కువ ఫేవరబుల్గా ట్యాక్స్ సిస్టమ్లు ఇంకా రెగ్యులేషన్స్, ఫారిన్ కంపెనీకి కొంచెం తక్కువ, అలా డిస్క్రిమినేషన్ లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్కెట్ మొత్తం ఓపెన్ చేసేసింది. ఓకే, ఏదైనా ప్రొడ్యూస్ చేసుకోండి, ఏదైనా అమ్ముకోండి, టెన్షన్ లేదు. ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంటర్ఫియర్. మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ మేము ఉన్నాం, సపోర్ట్ చేస్తాం అంతే. దట్ ఈస్ నథింగ్ మోర్ దెన్ దట్. రిమెంబర్ దిస్ పాయింట్, రైట్? Advantages of globalization. Direct question in the examination. What is globalization? Explain the salient features and its advantages. ఇలా క్వశ్చన్ రావచ్చు ఇన్ ద ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ గ్లోబలైజేషన్ వస్తే మీరు గ్లోబలైజేషన్ డెఫినేషన్ రాయాలండి. ఓకే, గ్లోబలైజేషన్ వల్ల ఓకే there is a decline in the number of people living below poverty. పావర్టీ లైన్లో, యాజ్ యూ ఆల్ నో దట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, కానీ నేను కొంచెం మీకు ఐడియా కూడా ఇస్తాను. పావర్టీ లైన్, ఓకే, 2100 calories for what? Urban area people, 2400 calories రూరల్ ఏరియా. ఈ క్యాలరీస్ కొనడానికి నాకు 100 రూపీస్ కావాలి. ఓకే, ఈ క్యాలరీస్ కొనడానికి నాకు 120 రూపీస్ కావాలి. ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే అర్బన్ ఏరియాలో ఎక్కువ డబ్బులు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, సో ఇక్కడ వెజిటేబుల్స్ చాలా కొంచెం కాస్ట్లీ దొరుకుతాయి, రూరల్ ఏరియాలో కొంచెం తక్కువ ధరలో దొరుకుతాయి. ఫైన్. సో ఎనీబడి హూ డస్ నాట్ ఎర్న్ దిస్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ రూపీస్, లెట్ సపోజ్ 100 రూపీస్ పర్ డే, ఎవరైనా 100 కూడా సంపాదిస్తలేదంటే దే ఆల్ కాల్ యాజ్ వాట్? బిలో పావర్టీ లైన్ కంటే బిలో ఉన్నారు. హూ ఎవర్ ఈజ్ ఎర్నింగ్ మోర్ దెన్ 100 రూపీస్ పర్ డే, దే ఆర్ అబౌవ్ ది పావర్టీ లైన్. సో గ్లోబలైజేషన్ వల్ల ఏమైందంటే, ఓకే, సో దే ఆర్ లైక్ ముందు ద డిస్టెన్స్ అంటే ఎంతమంది ఉన్నారు, దీస్ మెనీ పీపుల్ వర్ వాట్? పావర్టీ. దీస్ మెనీ పీపుల్ ఆర్ ఇన్ పావర్టీ.
బిఫోర్. గ్లోబలైజేషన్ వచ్చిన వల్ల ఏమైందంటే పవర్టీ డిగ్రీస్ టు దిస్ మచ్. ఇప్పుడు దిస్ గ్యాప్ దే ఆల్ వెంట్ అండర్, వీళ్ళు అబౌవ్ పవర్టీలో వెళ్ళిపోయిండు, దే వెంట్ అబౌవ్ పవర్టీ. ఓకే, కొంచెం మంచిగా జరిగిందనమాట. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. There is a decline in the number of living below poverty line in developing countries due to increased investments, increased trade and raising employment opportunity. So ఇది కూడా ఒక పాయింట్ ఏంటి, ఇది సెకండ్ పాయింట్. Globalization increases investment. Third point, it increases trade. Fourth point, it helps in raising what? Employment opportunities. కొత్త ఇండస్ట్రీస్ అవుతాయి. సపోజ్ వాళ్ళు రాలేదంటే మీకు వండర్లా ఉంటుందా? వండర్లా ఉండదు. వాళ్ళు రాలేదంటే మనకు రన్వే 9 ఉందా? రన్వే 9 లేదు. వాళ్ళు రాలేదంటే మనకు స్టార్ బక్స్ ఉందా? లేదు. ఎన్ని కాఫీ షాప్స్ ఉన్నాయండి. ఆ కాఫీ షాప్స్లో ఎవరు ఉంటున్నారు? మనమే కదా పని చేస్తున్నాం అక్కడ. సో మనకు ఎంప్లాయ్మెంట్ దొరికింది కదా, రైట్. వాళ్ళు లేకపోతే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఎంత దొరుకుతుంది? దొరకదు. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. ఎలాగైనా పేదవాళ్ళు స్పెండ్ చేయట్లేదు, డబ్బులు ఉన్న వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. ఆ డబ్బులు అందరికీ దొరుకుతున్నాయి కదా, రైట్, ఫైన్. There is an improvement in various economic indicators. Okay, there is improvement in various economic indicators anta. Okay, in the least developed country, LDCs ante least developed country. So least developed country ante Somalians, Mogadishu alanti untayi kada, Bangladesh, Sri Lanka, Afghanistan, these are all called as what? Least developed. Least developed ante ilanti countries lo 3 times తినడానికి కూడా ఫుడ్ ఉండదు. కానీ గ్లోబలైజేషన్ వల్ల ఏమైందంటే, ఓకే, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎకనామిక్ అండ్ హెల్త్ ఇండికేటర్స్ అయినాయి, ఎంప్లాయ్మెంట్ పెరిగింది వాళ్ళ కమ్యూనిటీస్లో, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బికాస్ ఆఫ్ మంచి హెల్త్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న వల్ల ఎంప్లాయ్మెంట్ వచ్చింది, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఏదైనా డిసీజ్ వస్తే ట్రీట్మెంట్ కూడా చేసుకున్నారు. సో వాళ్ళ లైఫ్కి వాళ్ళు ఎక్స్పెక్టెన్సీ అంటే ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మీన్స్ వాట్? హౌ మెనీ ఇయర్స్ ఏ పర్సన్ విల్ సర్వైవ్. ఓకే, హౌ మెనీ ఇయర్స్ ఏ పర్సన్ విల్ సర్వైవ్. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కొంచెం ఎక్కువ చేసుకున్నారు బై మనీ అండ్ బై ది వేరియస్ హెల్త్ డెవలప్మెంట్స్ దట్ హ్యాస్ కమ్ బికాస్ ఆఫ్ వాట్? గ్లోబలైజేషన్. లిటరరీ రేట్స్ కూడా పెరిగినాయి. ఎందుకంటే బీపీఓలో జాబ్ చేయాలంటే మినిమం 10th క్లాస్ అంటారు. సో మినిమం 10th క్లాస్ అంటే అందరూ ఏమంటారు? అది 10th క్లాస్ పాస్ అయిపోతే ఏదో ఒకటి జాబ్ దొరుకుతుంది, బీపీఓలో చేసుకోవచ్చు అని, రైట్. సో లిటరసీ రేట్స్ కూడా పెరిగినాయి. పర్ క్యాపిటల్ కన్జంప్షన్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓకే, బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్ నేను గ్లోబలైజేషన్ లేనప్పుడు నేను డేలో 10 చాక్లెట్స్ తిన్నాను. కానీ గ్లోబలైజేషన్ తర్వాత ఏమైందంటే ఇంట్లో చాలామందికి ఇన్కమ్ ఎక్కువ అయిపోయింది, చాలామందికి జాబ్ దొరికింది. ఇంట్లో మా అన్నయ్య అసలు చదవలేదనుకోండి, మా డాడీ అట్లా చదవలేదనుకోండి, వాళ్ళకి ఏదో ఒకటి జాబ్స్ దొరికిపోయినాయి. సో ఫ్యామిలీ ఇన్కమ్ అది పెరిగినప్పుడు ఏమైందంటే నేను చాక్లెట్స్ ఎక్కువ తింటున్నా, ఎగ్స్ ఎక్కువ తింటున్నా. సో పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్కువైంది. పర్ పర్సన్ కన్జంప్షన్ కొంచెం మార్పులు వచ్చినాయి అంట. బికాస్ ఆఫ్ వాట్? బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఓకే, free flow of capital and technology. Free flow of capital and technology enables developing country to speed up the process of industrialization. Free flow of technology. So you all know that ఒకప్పుడు మనకు ఆరెంజ్ జ్యూస్ కావాలంటే ఇట్లా మనం చేసి ఆరెంజ్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసిన, రైట్ ఆర్ రాంగ్. మళ్ళీ ఏం వచ్చింది? మనకు జ్యూసర్ వచ్చింది. ఈ జ్యూసర్ ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి చూసి మనం తీసుకొచ్చినాం. ఓకే, సో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మన వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసినాం, రైట్ ఆర్ రాంగ్. సో ఇప్పుడు ఏమైంది? డేలో నేను ఇట్లా చేసి మ్యాక్సిమం ఐ కెన్ డూ 500 అనుకోండి. అదే జ్యూసర్లో 500 ఐ కెన్ డూ ఇన్ 15 minutes ఓన్లీ, రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి వేరే కంట్రీస్ నుంచి, ఇంకా మన ప్రొడక్షన్ ప్రాసెస్ ఎక్కువైంది. అండ్ ఇక్కడ డొమెస్టిక్ డిమాండ్ కూడా వీఆర్ ఏబుల్ టు సప్లై అండ్ వీ డోంట్ నీడ్ టు ఇంపోర్ట్ ఆల్సో. ఇంపోర్ట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే టెక్నాలజీ వల్ల ఇక్కడే ప్రొడక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి మనం మన ప్రొడక్ట్సే వాడుతున్నాం అన్నమాట, రైట్. Products of superior quality are available in the market due to increased competition, efficiency and productivity of the businesses. Okay, very common. సపోర్ట్ ఈ స్మార్ట్ బోర్డ్ ఉందనుకోండి, ఇది యాపిల్ స్మార్ట్ బోర్డ్ అనుకోండి. యాపిల్ ఎందుకండి నేను చెప్తాను మీకు. ఇప్పుడు మొబైల్స్ మార్కెట్స్ ఉన్నాయి మన దగ్గర, మొబైల్ మార్కెట్స్ అంటే యాపిల్ ఈజ్ దేర్, శాంసంగ్ ఈజ్ దేర్, ఒప్పో ఈజ్ దేర్, ఇవన్నీ ఉన్నాయి. అండ్ యూ ఆల్సో హ్యావ్ వాట్? మైక్రోమాక్స్ కూడా ఉంది. మైక్రోమాక్స్ మొబైల్ కంపెనీ ఈజ్ ఇండియన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అంటే వీళ్ళు 10,000లే మనకు ఏం ప్రొడక్ట్ ఇస్తున్నారు?
వేరే కంట్రీ వాళ్ళు 10,000లో ఏ ప్రొడక్ట్ ఇస్తున్నారు. సో ఫీచర్స్ మనం కంపేర్ చేసుకుంటాం. మళ్ళీ మన కంట్రీ వాళ్ళు తక్కువ ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే అరే వాళ్ళు ఎలాగైనా 10,000 ఎక్కువ ఇస్తున్నారు, మనం ఎక్కువ ఇద్దాం, మనం ఇంకా కొంచెం ఎక్కువ ఇద్దాం. సో వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేస్తారు, ఎక్కువ డెవలప్మెంట్, ఎక్కువ స్కిల్స్ వాళ్ళది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వాళ్ళు కంపీట్ చేసుకుని ద బెస్ట్ ప్రొడక్ట్ విల్ బి గివెన్ టు వాట్, టు ద పబ్లిక్ ఆన్ ది అఫోర్డబుల్ ప్రైస్, ఆన్ ది అఫోర్డబుల్ ప్రైస్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే కాంపిటీషన్ వల్ల బెస్ట్ దొరుకుతుంది. ఎప్పుడైనా కాంపిటీషన్ లేదంటే మీకు ఏముంది అదే దొరుకుతుంది, కానీ కాంపిటీషన్ ఉన్నప్పుడు కొంచెం యూ విల్ గెట్ వాట్, బెస్ట్. ఓకే, ఫ్రీ ఫ్లో ఆఫ్ మనీ కూడా వచ్చిందండి. ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ enables the banking and financial institution in the account to fulfill financial requirements through internet and electronic transfer easily and help businesses to flourish. ఓకే, బ్యాంకింగ్ వల్ల అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వల్ల ఏమైందంటే ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ వీళ్ళది ఫుల్ఫిల్ అయిపోయినాయి. పెద్ద పెద్ద బ్యాంక్స్ వచ్చినాయి మన దగ్గర. ఓకే, వాళ్ళు కూడా లోన్స్ ఇచ్చారు, వీళ్ళకి కొలాబరేషన్స్ అయినాయి. సో ఆల్ దట్ హ్యాస్ రన్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ హ్యాస్ యాక్చువల్లీ సపోర్టెడ్ అండ్ మెనీ బ్యాంక్స్ ఆల్సో కేమ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ కంట్రీ. Oh, many foreign banks are there. Citibank is there, Standard Chartered Bank is there, American Express Bank is there, Goldman Sachs is there, Barclays Bank is there. Name 100 again, name 100 like that. So you can understand that because of that also banking sector lo kuda jobs open ayinayi and they are also able to add to the investments. Okay, MNC multinational companies bring with them foreign capital, technology and how to do things. Okay, అండ్ టెక్నికల్ అండ్ మేనేజరియల్ స్కిల్స్ కూడా తీసుకొస్తారు. ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయొద్దు, అందరూ డిస్కస్ చేస్తారు, బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తారు, ఇట్లా చేద్దాం అలాంటి. ఇవన్నిటికీ ఏమంటారంటే మంచి గుడ్ ప్రాక్టీసెస్ అంటారు. అంటే ఏదైనా డిసిషన్ మేకింగ్ తీసుకోవాలంటే టీం వర్క్ ఉండాలి. మీ ఒపీనియన్ ఏంది? దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ కల్చర్ ఆఫ్ టీమ్ వర్క్. ఈ కల్చర్ ఆఫ్ టీమ్ వర్క్ పెరిగింది మన కంట్రీలో. అండ్ పీపుల్ నౌ వెన్ ఎవర్ దే వాంట్ టు టేక్ డిసిషన్ దే విల్ టాక్ టు దర్ హస్బెండ్, దే విల్ టాక్ టు దర్ ఫ్యామిలీ పీపుల్ అండ్ దే విల్ ట్రై టు కమ్ టు ఏ కంక్లూజన్. ఓకే, ముందు ఎలా ఉన్నదంటే నేనే రైట్, కానీ బికాస్ ఆఫ్ దిస్ వాట్ హ్యాపెన్. ఓకే, ఎంఎన్సీస్ వచ్చిన తర్వాత వీళ్ళు ఆ కల్చర్లో ఉన్న తర్వాత ఎలా మాట్లాడాలి, ఓకే, గ్రీట్ ఎట్లా చేయాలి, ఓకే, అండ్ హౌ టు డీల్ విత్ థింగ్స్. ఇఫ్ సంబడి పోక్స్ యూ, ఇఫ్ సంబడి గివ్స్ యూ ఎనీ కైండ్ ఆఫ్ కౌంటర్, దెన్ హౌ యూ ఆర్ గోయింగ్ టు సాల్వ్ దట్ పర్టికులర్ ఇష్యూ. సో ఏ కైండ్ ఆఫ్ సిస్టమ్, అంటే మెయిల్స్ రాయాలి, ఇవన్నీ రాయాలి, కన్ఫరెన్స్ చేయలేం. సో దిస్ ఇష్యూ హ్యాస్ టు బి రేజ్ ఇన్ దిస్ వే. ఇవన్నీ నేర్చుకున్నాం మనం. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అదే మన లైఫ్లో ఓకే వెన్ ఎవర్ బయట వెళ్తున్నప్పుడు మనం షాప్కీపర్తో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మన గాడికి మన బండికి గుద్దుతే మనం ఏం చేస్తున్నామంటే ఏంటి రాబే అట్లా, ఎందుకు రాబే ఎట్లా చేస్తే, అంటే కొంచెం అంటే వైలెన్స్ కొంచెం వదిలేసి కొంచెం డైలాగ్ ప్రాసెస్లో మనం పోలీస్ స్టేషన్కి లేకపోతే ఇన్సూరెన్స్కి వెళ్ళి చేసుకుంటున్నాం. దిస్ ఈస్ వాట్ హెస్ కాలేజ్ కల్చర్ ఆఫ్ వాట్ బిహేవింగ్ గుడ్, కల్చర్ ఆఫ్ వాట్ గివింగ్ అవే వాట్ వైలెన్స్ ఎక్సెట్రా సో అండ్ సో ఫోర్త్. ఎంఎన్సీస్ వల్ల ఇవన్నీ నేర్చుకున్నాం మనం చాలా. ఓకే, మేనేజరియల్ స్కిల్స్ కూడా వచ్చినాయి. హౌ టు ప్లాన్, హౌ టు బ్రెయిన్ స్టార్మ్, హౌ టు రైట్, ఓకే, హౌ టు కీప్ పీపుల్ ఇన్ లూప్, ఓకే, వాట్ టు బి డిస్కస్, వాట్ నాట్ టు బి డిస్కస్, హౌ టు మేనేజ్ పీపుల్. ఓకే, స్కిల్ సెట్స్ రికగ్నైజ్ చేయాలి, ఆయనకి ఏం వచ్చు అదే అలాంటి పని ఇవ్వాలి, ఆయనకి ఏం వచ్చు అలాంటి పని ఇవ్వాలి. సో మేనేజరియల్ స్కిల్స్ ఆల్సో have increased. Okay, because of what globalization లో చాలా అంటే వర్క్ ఏరియాలో చాలా మార్పులు వచ్చినాయి. Okay, now let us also see about the disadvantages of globalization. Advantages విన్న తర్వాత disadvantages కూడా వినాలి కదా. Yes, right. Domestic companies are unable to withstand competitions from efficient MNCs which have to be flooded in the Indian market. Okay, if domestic లో ఒక నేను మీకు చెప్తాను బిఫోర్ దిస్ ఇక 10-15 years బ్యాక్ మీకు ఆల్రెడీ తెలుసు 10-15 years బ్యాక్ అతర్ అంటే పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కదా. ఓకే, దే ఆర్ నాట్ దట్, అంటే పర్ఫ్యూమ్స్ బయట నుంచి వచ్చేది, ఇక్కడ ఉండేది కాదు. స్లోలీ ఇక్కడ మనది ఇండియన్నెస్లో ఏముందంటే పర్ఫ్యూమ్స్ ఉంటుంది. పర్ఫ్యూమ్స్ అంటే అతర్. That is what generally Muslims will have, that other stuff. You know or you don't know, I don't know about it, but అంటే ఏదైనా మంచి స్మెల్ అవ్వడానికి అథర్స్లో ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం మనం. అండ్ పర్ఫ్యూమ్స్ అంటే అది మనకు యాక్సెసిబుల్గా కూడా కాదు, షాప్లో కూడా దొరకలేదు అప్పుడు. ఓకే, దొరకలేదు. సో అండ్ సూపర్ మార్కెట్లో పెద్ద సిటీస్లోనే దొరికినాయి. మీకు గుర్తుంది యాక్స్ ఒక 150 rupees ఆఫ్ యాక్స్ బాడీ స్ప్రే ఎంత అంటే, నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు యాక్స్ బాడీ స్ప్రే అది చాలా అడ్వర్టైజ్మెంట్ అనమాట, చాలా అడ్వర్టైజ్మెంట్. ఒక 10 years బ్యాక్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఫాగ్ది చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నది. అంటే అలాంటి థింగ్స్ మనం యూజ్ చేయలే.
ఇన్ అవర్ డే టు డే లైఫ్. మా డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు ఏం యూస్ చేయలేదు. ఎప్పుడంటే మోగ్రా పూల్ కొంచెం ఏంటంటే మా దగ్గర అంటే బయట అంటే దుబాయ్ నుంచి ఉన్నాయి కాబట్టి నేను చూసిన పర్ఫ్యూమ్స్. సో బట్ మెనీ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ నాట్ యూజ్డ్ ఇట్, మెనీ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ నాట్ యూజ్డ్ ఇట్. సో స్లోలీ నౌ ఎవ్రీ పర్సన్ అంటే ఒక 10th క్లాస్ అబ్బాయి దగ్గర కూడా, ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి దగ్గర కూడా, యూ విల్ ఫైండ్ వాట్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్, ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ స్ప్రేస్ యూ విల్ ఫైండ్, రైట్? సో దిస్ ఈస్ వీ హ్యావ్ అడాప్టెడ్. This culture of blood smelling well also we have adopted. So what I am trying to say here is అత్తర్ ఇండస్ట్రీ ఉంది కదా, ఓకే, ఆల్రెడీ ఉంది, అది పోయింది. ఓకే, అది ఇప్పుడు ఎవరు కొనట్లేదు. డాడీ వాళ్ళందరూ ఇప్పుడు జనరల్గా కొంటారు జస్ట్ ఫర్ అంటే ఆన్ ది ఫ్రైడే ఎక్సెట్రా, ఆన్ ఈద్ రోజు చూసి వేద్దాము అనుకొని దే విల్ బై, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. బట్ ఎవ్రీ అదర్ డే మోడర్న్లో వీఆర్ ఆల్ యూజింగ్ వాట్ పర్ఫ్యూమ్స్ ఓన్లీ, రైట్ అన్న? సో ఇప్పుడు అత్తర్ ఇండస్ట్రీకి హామ్ అయిందా లేదా? యాక్స్, ఫాగ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైంది? అత్తర్ ఇండస్ట్రీకి హామ్ అయింది. సో ఇట్లానే మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ కెనాట్ విత్స్టాండ్ ద కాంపిటీషన్. ఇప్పుడు చూడండి, మీరు హ్యాండీక్రాఫ్ట్స్ అనుకోండి. హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు ఇప్పుడు ఒక గౌన్ ఉంది, ఓకే, ఒక స్కర్ట్ ఉంది, ఒక లైక్ ఫ్రాక్ ఈజ్ దేర్, ఓకే, దట్ ఫ్రాక్ ఈజ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ లైక్ ఫ్లవర్స్ అండ్ ఆల్. ఇట్ హ్యాస్ హ్యావింగ్ లైక్ స్లీవ్స్ ఉన్నాయి, మంచి స్లీవ్స్ ఉన్నాయి, అండ్ ఇట్ ఈస్ లైక్ వెరీ గుడ్, ఇట్స్ వెరీ గుడ్. సో అలాంటి ఫ్రాక్, okay, or anti-frog, I'm not talking about frog of the children, I'm talking about frog of the like women, okay, just like my age woman. So our frog handicraft lo meeku handlooms doruktada, meeku handlooms doruktada, okay, dorukadu. So are you getting my point? So handloom వాళ్ళు ఇలాంటి ఫ్రాగ్స్ దే కెనాట్ బ్రింగ్ ఇట్. సో ఇలాంటి ఫ్రాగ్స్ వెస్ట్ సైడ్ అయినా సరే, రితికా అయినా సరే, ఇలాంటి షాప్స్ ఉన్నాయి కదా మన దగ్గర హైదరాబాద్లో, సోన్స్ అయినా సరే. సో వాళ్ళు ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కదా, అలాంటి మ్యానుఫ్యాక్చర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు, లేకపోతే నార్మల్ పవర్ లూమ్స్లో అలాంటి ప్యాటర్న్స్ రాదు, అలాంటి ఏమీ రావు. గెటింగ్ మై పాయింట్? సో బ్యాగ్స్ అయినా సరే, లావీ బ్యాగ్ అయినా సరే, క్యాప్రీ బ్యాగ్ అయినా సరే, దీస్ ఆర్ ఆల్ అగైన్ మన మ్యానుఫ్యాక్చరర్స్ ఆ క్వాలిటీ సస్టైన్ చేయలేక వాళ్ళు మార్కెట్ నుంచి వెళ్ళిపోయినారు. అందుకే మీరు ఇప్పుడు సెంట్రల్లో లేకపోతే ఇన్ ఆర్బిట్లో వెళ్ళి మాల్స్లో చూడండి, యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ ఇండియన్ బ్రాండ్ ఆఫ్ బ్యాగ్, లేడీస్ బ్యాగ్, ఎనీ ఇండియన్ బ్రాండ్ ఆఫ్ లేడీస్ బ్యాగ్. అండ్ ఫర్గెట్ అబౌట్ ఇట్, మీకు గాగుల్స్, ఒకప్పుడు మన దగ్గర గాగుల్స్ ఉండేది ఇక్కడ, ఓకే, నా మనకు గాగుల్స్ వచ్చేసినాయి, ఫిలా గాగుల్స్ 3000 రూపీస్. సో పీపుల్ ఆర్ లైక్ లైఫ్ స్టైల్కి ఎలాగైనా డబ్బులు పెడుతున్నాయి కాబట్టి లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. బట్ యూ సీ దట్ యూ గో టు the any of the mall and you just see watches and also you see goggles with respect to gents. So do you see any Indian brand there? Tata and Fastrack are same, okay, forget about it. But any other, that is only for the youth, and Tata lo anta em variations kuda levu, so you don't buy it, okay. Mine is also not Tata also, it's a Fossil is not an Indian company again. Understood my point here? So manaku kavalsinavi they have come and we are unable to sustain. అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రొడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. అందుకే మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్కి అలాంటి చాలా ఎన్ని ప్రొడక్ట్స్లో హామ్ అయిపోయినాయి. ఇంకా మోంబత్తి ఉంది కదా, అంటే క్యాండిల్ మనకు వైట్ క్యాండిల్ తెలుసు, కానీ ఇప్పుడు యూ గో టు వాట్ ఐ సే ఈజ్ ఐకేకి వెళ్ళండి, అక్కడ మీకు వెనిలా క్యాండిల్స్ ఉన్నాయి, స్ట్రాబెరీ క్యాండిల్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ లైక్ హనీమూన్ ఈజ్ దేర్ ఎక్సెట్రా, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు సెలబ్రేట్స్ వెరీ గుడ్ ఎక్సెట్రా, సో యూ కెన్ జస్ట్ క్యాండిల్ మీరు ఫ్లేమ్ చేస్తే యూ జస్ట్ బర్న్ ది ప్యాన్. సో ఈ టోటల్ రూమ్లో మొత్తం వెనిలా స్మెల్ ఉంటుంది. సో దిస్ అగైన్ ఏ న్యూ థింగ్ హ్యాస్ కమ్. సో ఇప్పుడు నేను నార్మల్ క్యాండిల్ తీసుకోవాలా, ఈ క్యాండిల్ తీసుకోవాలా? సో యాజ్ ఎ కస్టమర్ నాకు ఇక్కడ మంచి దొరుకుతుంది కదా, నేను వెనిలా ఫ్లేవర్ తీసుకుంటా. సో ఈ నార్మల్ క్యాండిల్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్, సో వీళ్ళు ఎలాగైనా పోయినరు కదా, రైట్ ఆర్ రాంగ్, మార్కెట్లో వెళ్ళిపోతారు వీళ్ళు, ఎందుకంటే దే గాట్ ఇంక్రీజ్ కాంపిటీషన్ వచ్చేసింది, ఆటోమేటికలీ అలాంటి లాసెస్. సో ఆర్ యూ గెటింగ్ మై సో మెనీ ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్ గివెన్ యూ. సో విత్ రిగార్డ్ టు డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ cannot withstand the competition from the foreigners. Because of that they had to it led to shutdown of their operations. వాళ్ళ కంపెనీలు బంద్ అయిపోయినాయి, చాలా మందికి తీసేసిండ్రు. ఒకటేసారి చాలా మందికి తీయడానికి ఏమంటారంటే పింక్ స్లిప్స్ ఇచ్చేయడం. నా కంపెనీలో 1000 మెంబర్స్ ఉన్నారు. 1000 మెంబర్స్లో నేను 500 మెంబర్స్కి సార్ నేను ఐ కెనాట్ సస్టైన్ యూ పీపుల్, 3 months సాలరీ ఎక్కువ అంటే అడ్వాన్స్ ఇచ్చేస్తాను మీకు, ఆ 3 months మీరు చూసుకోండి, వేరే జాబ్ చూసుకోండి అని. అంటే అలా తీయడం కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది నాకు. అందుకే అంటున్నా కదా, ఎఫ్డిఐలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్కి చాలా రిలాక్సేషన్స్ ఉంటాయి. అదే ఇండియన్ కంపెనీ ఉంటే అలా చేయలేం.
ఓకే, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మోర్ దెన్ 100 మెంబర్స్ ఉంటే ఒక ఇండియన్ కంపెనీ హ్యాస్ టు టేక్ ద పర్మిషన్ దట్ ఇలా చేస్తున్నామని. మళ్ళీ వాళ్ళు వచ్చి అవునా చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారు, రిపోర్ట్ రాసి ఇవ్వండి, రిపోర్ట్ రాసిన తర్వాత సరే మీకు డబ్బులు ఇస్తే మీరు రివైవ్ చేసుకోండి, ఓకే ఎక్సెట్రా ఇస్తున్నా వాళ్ళు చాలా ట్రై చేస్తారు. అంటే అప్పటికప్పుడు క్లోజ్ అవ్వడానికి ఇవ్వరు మాకు. అదే ఫారిన్ కంపెనీ ఉందనుకోండి, నేను రేపు కూడా ఆర్డర్ రిలీజ్ చేసుకోవచ్చు, ఓకే డోంట్ కమ్, ఒక మెయిల్ రాసే చాలు, దే కెనాట్ గో టు కోర్ట్ అండ్ గవర్నమెంట్ విల్ నాట్ ఇంటర్ఫియర్. అదే కదా కావాలి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి. వాళ్ళు ఏదైనా ఇక్కడ చేసుకుంటే గవర్నమెంట్ ఏం చెప్పద్దు, ఓకే, బికాస్ దే ఆర్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఆఫ్ దెమ్. వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ ఉంటే అక్కడ వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడ ఎందుకు వచ్చిండ్రు, లాసెస్గా వచ్చిండ్రా లేకపోతే అందరికీ పెంచడానికి వచ్చిండ్రు, అట్లా కాదు కదా. ఓకే, దే కేమ్ హియర్ ఫర్ ప్రాఫిట్స్, వాళ్ళకు రాలేదంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కామన్ సెన్స్ హియర్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఓకే, సో పింక్ స్లిప్స్. డౌన్ సైజింగ్ అంటే అన్నిట్లో తక్కువ చేయాలి. ఓకే, 2 ప్లాంట్స్ ఉంటే ఒక ప్లాంట్ బంద్ చేసేయాలి, 10 మషిన్స్ ఉంటే 4 మషిన్స్ తీసేయాలి, ఓకే 100 ఎంప్లాయీస్ ఉంటే 50 ఎంప్లాయీస్ తీసేయాలి. అలా డౌన్ సైజింగ్ అంటారు. అంటే స్కేల్ ఆఫ్ ఆపరేషన్ ఎక్కువ ఉంటే స్కేల్ ఆఫ్ ఆపరేషన్ మొత్తం తక్కువ చేయాలి. గెటింగ్ మై పాయింట్ హియర్? Moreover, skilled and efficient labor get absorbed by this MNC that offer higher pay and incentive, leaving unskilled labor for employment in the domestic industry. ఇంకా ఏమున్నాయంటే ఈ ఫారిన్ కంపెనీస్ వచ్చినాయి కదా, వీళ్ళు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకే ఎక్కువ హెల్ప్ చేసింది. అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్కి, అంటే అండ్ వాట్ ఐ సే ఈజ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్, ఐటీ సెక్టార్, ఓకే, అండ్ ఆల్సో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ సెక్టార్. సో they came to India by just like they came to India to create employment. Basically the employment is created only for skilled population. అంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి, డిగ్రీ హోల్డర్స్కి, గ్రాడ్యుయేషన్ హోల్డర్స్కి, పీజీ హోల్డర్స్కి, ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంసీఏ ఎంబీఏ వాళ్ళకి. సో అలాంటి జాబ్స్ క్రియేట్ చేసిండ్రు కానీ అన్స్కిల్డ్ జాబ్స్ క్రియేట్ చేయలేదు. ఓకే, జస్ట్ లైక్ దోస్ హూ డస్ నాట్ నో ఎనీథింగ్, దోస్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ వాట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదు, వాళ్ళ కోసం ఏమీ జాబ్ క్రియేట్ చేయలేదు వాళ్ళు. ఓకే, అండ్ దే ఆర్ నౌ వర్కింగ్ ఇన్ వాట్ డొమెస్టిక్ ఇండస్ట్రీలో, డొమెస్టిక్ అంటే ఒక ఫుడ్ మార్కెట్లో, ఫుడ్ స్టాల్లో అట్లా వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఓకే, సో మేజర్లీ the globalization did not create jobs for the unskilled people but has created for the skilled. This actually మనకు ఎక్కువ కావాల్సింది అన్స్కిల్లో, అది రాలేదు. ఓకే, payment of dividends, royalties and repatriation has in fact led to rise in the outflow of foreign capital. Let's suppose ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, అది అర్థమవుతుంది. ఓకే, ఫారిన్ కంపెనీ ఇండియాలో వచ్చింది, ఓకే, అండ్ 100 crore ప్రాఫిట్ చేసింది. ఈ 100 crores వీళ్ళు ఇక్కడే స్పెండ్ చేస్తే, అంటే ఈ 100 crores వీళ్ళు ఇక్కడే ప్రొడక్ట్స్ కొంటే, రా మెటీరియల్స్ ఇక్కడ నుంచి కొంటే, మళ్ళీ వాళ్ళు అన్ని ఇక్కడ కొంటే, ఈ 100 crores ఇక్కడే మళ్ళీ ఇంకా జాబ్ క్రియేట్ అయ్యేది. ఈ 100 crores ఇక్కడే ఉండింది అనమాట. ఓకే, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ హియర్ ఓన్లీ. బట్ వాట్ హ్యాపెన్, వీళ్ళు వాళ్ళ కంట్రీకి కూడా పంపిస్తున్నారు. వావ్, బ్యాక్. సో 100 crores వాళ్ళు సంపాదించారు, వెళ్ళిపోయినాయి. అండర్స్టూడ్ మై పాయింట్? అండ్ అక్కడ వెళ్ళి వాళ్ళు అక్కడ కొంటారు, అక్కడ స్పెండ్ చేస్తారు. అదే వాళ్ళు ఇక్కడ కొంటే, ఇక్కడ థియేటర్కి వెళ్తే, ఇక్కడ వాట్ ఐ సే ఈజ్ లైక్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్కి వాళ్ళు ఇక్కడ స్పెండ్ చేస్తే ఈ డబ్బులు ఇక్కడే ఉండేది, అండ్ ఈ డబ్బులు ఇక్కడ ఇంకా జాబ్స్ క్రియేట్ చేసేది. ఓకే, కానీ ఇట్లా కాదు, చాలా డబ్బులు అట్లా వెళ్ళిపోతున్నాయి అంట. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్స్. ఓకే, ఎవరెవరు బయట వెళ్ళిపోతున్నాయి. రాయల్టీస్, రిపార్టియేషన్ అంటే మళ్ళీ టు గివ్ బ్యాక్ టు దేర్ ఓన్ కంట్రీ. సో అవుట్ఫ్లో కూడా అయిపోతుంది. అంటే 100 crores మన దగ్గర వస్తే 50 crores వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఆల్ మనీ ఈజ్ నాట్ స్టేయింగ్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, ఎఫ్డిఐ వల్ల దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది disadvantage. With increased dependency on foreign technology, development of indigenous technology has taken a backseat and domestic R&D development has suffered. వాళ్ళు తీసుకొచ్చిన టెక్నాలజీ ఈజ్ వెరీ గుడ్. ఓకే, సో టు cop up with that level of technological development, our domestic manufacturing company, domestic R&D is not that skilled. Anta skill mana daggara ledu. So to cop up with such intense competition and such intense sophisticated technological developments. So domestic లో ఏమైందంటే ఇప్పుడు R&D ఎవరు చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు తయారు చేసిన R&D చేసి మొత్తం అయిన తర్వాత వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన మొబైల్ అది వేరే కంట్రీస్ వాళ్ళ కంట్రీలో దీనికంటే మంచిగా ఇంకా తీసుకొస్తున్నారు ప్రొడక్ట్ అదే టైంలో.
అదే టైంలో. సో దాన్ని మళ్ళీ హౌ కెన్ అవర్ కంట్రీ అవర్ ఇండస్ట్రీస్ విల్ సర్వైవ్, దే విల్ నాట్ సర్వైవ్, రైట్? ఎస్, దట్ వాజ్ ఆల్సో హ్యాపెన్. గ్లోబలైజేషన్ పోజెస్ సర్టెన్ రిస్క్ ఫర్ ఎనీ కంట్రీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిజినెస్ సైకిల్. ఒకవేళ సపోజ్ వాళ్ళ ప్రొడక్ట్స్కి ఇక్కడ డిమాండ్ లేదనుకోండి, మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఓకే, బిజినెస్ సైకిల్ అంటే యూ ఆల్రెడీ నో. బిజినెస్ సైకిల్ మీన్స్ ఏదైనా బిజినెస్కి ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఫేజ్ ఉంది. పవర్ బ్యాంక్స్ తెలుసు కదా మీకు, యూ నో పవర్ బ్యాంక్స్? ఎస్ సార్, వీ నో పవర్ బ్యాంక్స్. ఓకే, what will happen is slowly when it is introduced, it grown reach to its maximum saturation అయిపోయింది. మళ్ళీ ఎవరు కొనట్లేదు ఎక్సెట్రా అయిపోయింది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ as ఇంట్రొడక్షన్ ఫేజ్. ఇంట్రొడ్యూస్ సేల్ పెరుగుతున్నాయి, దిస్ ఈస్ కాల్డ్ as పీక్ ఫేజ్. పీక్ అంటే ఇక్కడ రెవెన్యూ 40 crores అనుకోండి, ఇక్కడ రెవెన్యూ 80 crores అనుకోండి. సో పీక్ ఫేజ్. ఓకే, ఇక్కడ పీక్ వచ్చేసింది. సాచురేషన్ 100 crores. ద కంపెనీ హ్యాస్ డన్ 100 crore ప్రాఫిట్. మళ్ళీ తర్వాత అందరి దగ్గర వచ్చిన తర్వాత మెల్లగా డిక్రీజ్ అయిపోయినాయి సేల్. ఓకే, ఎందుకు డిక్రీజ్ అయిపోయినాయి? మేబీ మనకు వస్తున్న బ్యాటరీస్, మొబైల్లో వస్తున్న బ్యాటరీస్ లైఫ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మనకు పవర్ బ్యాంక్స్ అవసరం లేదేమో. ఓకే, జస్ట్ లైక్ నాకు ఐఫోన్లో అవసరం లేదు, మీకు కూడా అవసరం లేదేమో. ఓకే, మనం కొన్నాం, బ్యాటరీ లైఫ్ అంటే ఒప్పోలో కూడా 5 minutesలో ఛార్జింగ్ అయిపోతుంది. ఓకే, 70% వస్తుంది ఒప్పోలో కూడా. సో పీపుల్ ఆర్ నాట్ ఫీలింగ్. ఓకే, బట్ కానీ మన డేటా పెరిగితే మన మొబైల్లో ఫంక్షన్స్ పెరిగితే మన మొబైల్లో, ఓకే, ఇఫ్ యూ వాచ్ కంటిన్యూస్లీ హై పవర్డ్ గేమ్స్ మీరు వాచ్ చేస్తున్నారు, మీకు అలాంటి హాబీస్ ఉంటే మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ కిందికి పడుతుంది. కొత్త టెక్నాలజీ పడితే కిందికి పడుతుంది. ఆ టెక్నాలజీ సాచురేట్ అయిపోయిన తర్వాత మనకి నీడ్స్ పెరిగితే మళ్ళీ వస్తుంది అట్లా. సో దిస్ ఇస్ కాల్డ్ బిజినెస్ సైకిల్. ఎఫ్డిఐ ఏంటంటే ఎఫ్డిఐ బయట నుంచి వచ్చిన డబ్బులు కదా. ఒకవేళ వాళ్ళకి ఇక్కడ డిమాండ్ లేదనుకోండి, మొత్తం వాళ్ళు చదువుకుని వెళ్ళిపోతారు. ఓకే, సో బిజినెస్ సైకిల్ అండ్ ఫ్లక్చుయేషన్ ఇన్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ అండ్ స్పెషలైజేషన్ ఫర్ ఎక్స్పోర్టబుల్స్ అండ్ సో ఆన్. సో వేరే కంట్రీలో ఏదైనా డిమాండ్ సప్లై తక్కువ అయితే అక్కడ వాళ్ళు డిమాండ్ అంటే అక్కడ పంపించేస్తారు, ఇక్కడ మాత్రం పెట్టరు, అంటే ఎక్స్పోర్ట్ చేసేస్తారు అనమాట. ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళ కంట్రీలో. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో దేర్ ప్రైసెస్, ఇంటర్నేషనల్ ప్రైసెస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, పెట్రోలియం, దట్ ఆల్సో డిటర్మైన్స్ దేర్ ప్రైసెస్ హియర్ ఆల్సో. It means like it is not like all clean and white with regard to FDI. It has to be properly managed because you will always see some or the other fluctuation. So international prices ఏమైనాయి? ఇప్పుడు ఫోర్డ్ కంపెనీ వెళ్ళిపోయింది ఇండియా నుంచి, అండ్ హార్లీ డేవిడ్సన్ కంపెనీ వెళ్ళిపోయింది ఇండియా నుంచి, రైట్ ఆర్ రాంగ్? సో వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ అంత ఇన్కమే లేదు ఇండియాలో, ఓకే, కొనడానికి మా బండిలు, సో మేము ఎందుకు పెట్టుకోవాలి ఇక్కడ బ్రాంచ్, వెళ్ళిపోయినారు వాళ్ళు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ట్రూ. 5 lakh rupees, 3 lakh, 3.5 lakh rupees ఆఫ్ హార్లీ డేవిడ్సన్ ఎవరు కొంటారండి? అంటే ఇండియన్స్కి 4-wheeler లేరు. ఓకే, అలాంటి ఎప్పుడు కొంటాం మనం? మన దగ్గర ఆల్రెడీ ఒక బండి ఉంది, ఒక 4-wheeler ఉంది, అప్పుడు ఇంకా మన దగ్గర డబ్బులు ఉంటే అలాంటి 3.5 lakh rupees కొంటాం. 3.5 lakh rupeesలో ఇండియన్స్ ఆర్ మోర్ టువర్డ్స్ వాట్, వాళ్ళ దగ్గర ఒక 4-wheeler ఉండాలి, శాంట్రో ఉండాలి, జింగ్ ఉండాలి, వాళ్ళు అదే ఒక ఆశ పడుతున్నారు. వాళ్ళు 3.5 lakh పెట్టి ఎందుకు తీసుకుంటారండి? ఒక ఆల్టో తీసుకుంటారు మంచిగా, రైట్ ఆర్ రాంగ్? సో దట్ ఈస్ ద రీజన్ అండి. ఓకే, ఇంటర్నేషనల్ ప్రైసెస్ వల్ల కూడా వెళ్ళిపోతారు, డిమాండ్ లేకపోతే కూడా వెళ్ళిపోతారు. స్పెషలైజేషన్ ఇన్ ఫ్యూ ఎక్స్పోర్టబుల్స్. ఓకే, సో దే ఆర్ హ్యావింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఫ్యూ ఎక్స్పోర్టబుల్స్. ఇట్స్ నాట్ లైక్ దట్ వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం ఇండస్ట్రీలో మార్పులు వచ్చినాయి, అట్లా ఏం కాదు. కొన్ని స్పెషలైజ్డ్ ఉన్నాయి వాళ్ళది, అదే అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు, అదే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, మనకు డబ్బులు వస్తాయి. ఓకే, బట్ దే ఆర్ నాట్ గివింగ్ పుష్ టు వాట్ ఇండస్ట్రియలైజేషన్. ఓకే, దే ఆర్ నాట్ కమింగ్ మోర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్లో రారు వాళ్ళు, ఎప్పుడైనా సర్వీస్లో ఎక్కువ వస్తారు. ఓకే, జస్ట్ లైక్ థియేటర్లు, ఐమాక్స్లు, డాల్బీలు, సౌండ్ రికార్డింగ్లు, అది వండర్లా, అలాంటి దానిలో ఎక్కువ వస్తారు. ఇంకా ఐటీలో వస్తారు, ఫైనాన్షియల్ సర్వీసెస్ వస్తారు. కానీ ఇండియాకి కావాల్సింది, ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చినా కదా, ఇవన్నిటికీ కావాలి ఒక స్కిల్డ్ అంటే డిగ్రీ హోల్డర్స్, ఒక ప్రొఫెషనల్ డిగ్రీ హోల్డర్స్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి. కానీ ఇండియాలో ఏం కావాలంటే చాలామందికి ఎడ్యుకేషన్ అంతా లేదు. సో అన్స్కిల్ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల సో మనకు అలా ఎలాంటి ఇండస్ట్రీస్ కావాలంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కావాలి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కావాలి, మనకు లెదర్ ఇండస్ట్రీస్ కావాలి, ఓకే, ఫుట్వేర్ ఇండస్ట్రీస్ కావాలి, మనకు కాటన్ ఇండస్ట్రీస్ కావాలి, సిల్క్ ఇండస్ట్రీస్ కావాలి, వూలెన్ ఇండస్ట్రీస్ కావాలి, జాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కావాలి. అప్పుడు వీళ్ళు అన్స్కిల్ పాపులేషన్ కూడా అక్కడ పని చేసుకోవచ్చు. కానీ అలాంటి ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు, ఏదో సర్వీస్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ టు అస్ కూడా ఉంది. ఓకే, మళ్ళీ గ్లోబలైజేషన్ వల్ల డిస్పారిటీస్ కూడా క్రియేట్ అయినాయండి. డిస్పారిటీస్ ఎందుకు క్రియేట్ అయినాయి అంటే ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ అయినాయి. ఓకే,
ఎప్పుడైనా ఎఫ్డిఐ వస్తే మేజర్లీ ఇట్ ఈస్ కమింగ్ టు సిటీస్ ఓన్లీ అంట, అంటే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఇక్కడే వస్తున్నాయి అంట ఎఫ్డిఐ. మళ్ళీ బీహార్లో, మళ్ళీ మన నిజామాబాద్లో, మళ్ళీ యూపీలో అక్కడ రావట్లేదు. ఓకే, సో దే ఆర్ యాక్చువల్లీ నాట్ అంటే మనది ఏముందంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఇఫ్ ఎఫ్డిఐ కమ్స్ సో మన ఇండియా మొత్తం ప్రాపర్గా డెవలప్ అయిపోతుంది, బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ అవుతుంది. సో వాళ్ళు కూడా లేని దగ్గర వాళ్ళు వాళ్ళ ఫ్యాక్టరీస్ అవన్నీ పెడతారు అని అనుకున్నాం. కానీ వాళ్ళు ప్రిఫర్ చేసిన ప్లేసెస్ ఏమున్నాయి, మొత్తం సిటీస్ ఉన్నాయి. సో సిటీస్కే ఇంకా డెవలప్ చేస్తున్నారు, కానీ మళ్ళీ రూరల్ ఏరియా వాళ్ళు వచ్చి సిటీస్లో ఉంటున్నారు. ఇక్కడ మైగ్రేషన్ ప్రాబ్లమ్, ఇక్కడ కంజెషన్, ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో దే ఆర్ మేజర్లీ న్యూక్లియర్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ వేర్ urban areas. Okay, all foreign companies are concentrated in urban areas. They are not investing in what వాళ్ళకి ఒడిశాలో, ఛత్తీస్గఢ్లో, యూపీలో, బీహార్లో ఇన్వెస్ట్ చేయమంటే చేయట్లేదు వాళ్ళు. ఓకే, దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ సిటీస్. అండ్ ఎఫ్డిఐ వల్ల ఏమైందంటే చాలా మందికి ఎక్కువ డబ్బులు వచ్చినాయి, చాలా మందికి తక్కువ డబ్బులు వచ్చినాయి అన్నమాట. ఓకే, income disparities also increase. Income disparities and rich and poor divide also increase a lot. Rich అంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడున్న పెద్ద వాళ్ళతో వాళ్ళు కొలాబరేట్ చేసుకొని, టాటా వాళ్ళతో, బిర్లా వాళ్ళతో కొలాబరేట్ చేసుకొని వాళ్ళు ప్లాన్స్ పెట్టారు. సో రిచ్ ఈవెన్ బికమ్ రిచర్, పూర్కి ఏం లేదు, ఒట్టిగా జాబ్ కంటే వాళ్ళకి ఇంకా ఏం రాలేదు. It leads to commercial imperialism as the richer nation tends to exploit the resources of poor nation. That is called as commercial imperialism. కమర్షియల్ ఇంపీరియలిజం అంటే ఒక కంట్రీకి ఒక ట్రేడింగ్ యూనిట్ లాగా చూడాలి. ట్రేడింగ్ అంటే ఈ కంట్రీలో నుంచి నేను రిసోర్సెస్ తీసుకుంటాను, దీన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను, వేరే నేను అమ్ముకుంటాను. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కమర్షియల్ ఇంపీరియలిజం. ఓకే, దట్ ఈస్ వాట్ ఎఫ్డిఐ డస్. ఎఫ్డిఐ డస్ విత్ మనీ, కమ్ విత్ మనీ. వాళ్ళు మన ల్యాండ్ యూజ్ చేస్తారు, వాళ్ళు మన వాటర్ యూజ్ చేస్తారు, వాళ్ళు మన ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తారు. సో దే విల్ ట్రై టు డామినేట్ us with regard to various exemptions and concessions given by the government, and they will try to channelize and monopolize their trade in our country. So commercial imperialism అంటే ఫ్రాన్స్ కంపెనీ నేనే నీకంటే ఎక్కువ, అమెరికన్ కంపెనీ నేనే నీకంటూ ఎక్కువ. సో వాళ్ళు పెద్ద పెద్ద కంట్రీస్ కొట్లాడుకుంటున్నారు, కానీ మధ్యలో ఏముంది, ఇండియా ఉంది. ఇండియాకి ఎవరు పట్టించుకోవట్లేదు. రిసోర్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేయడం, నేను ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటా, నేను ఎక్కువ అమ్ముకుంటా. యాపిల్ ఏమంటున్నాడంటే నేను ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటా, నేను ఎక్కువ అమ్ముకుంటా. సో బోత్ ఆర్ ఫైటింగ్ టు బీ ఇంపీరియల్ పవర్స్. సో ఐఎమ్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ గ్రేట్, ఐఎమ్ వెరీ గ్రేట్ అలా చేసుకుంటున్నారు. కానీ మధ్యలో రిసోర్సెస్ ఎవరిది, ఇండియన్స్ది. రిసోర్సెస్ ఎవరిది, ఇండియాది. రైట్, సో it is leading to commercial imperialism. Okay, గ్లోబలైజేషన్ లీడ్స్ టు ఫ్యూజన్ ఆఫ్ కల్చర్. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఓకే, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కల్చర్ వచ్చింది. ఓకే, వాళ్ళు క్యూబికల్లో పని చేసుకుంటారు, వాళ్ళు ఒక సీట్ మీద కూర్చుంటారు, వాళ్ళు ఒక పెద్ద స్పేస్ ఉంటుంది, వాళ్ళు హై మ్యాక్, హై రాధిక, హై సంజయ్ అట్లా చెప్పుకుంటారు. సో దే డోంట్ హ్యావ్ లైక్ మీరు ఎక్కువ కాదు సార్ అని కల్చర్ లేదు. సో వీఆర్ ఆల్ ఈక్వల్ అని ఈక్వాలిటీ ప్రమోట్ చేస్తారు. మెన్కి అదే డబ్బులు, ఫీమేల్కి అదే డబ్బులు, అందరికీ ఒకటే డబ్బులు, ఒకటే కేటర్లో ఒకటే డబ్బులు ఇస్తారు. అదే మనం వేరే వాళ్ళకి ఒక వాచ్మెన్, ఒక అమ్మాయి వాచ్మెన్, ఒక ఉమెన్ వాచ్మెన్ ఉందనుకోండి, మీరు ఎంత ఇస్తారు, 5,000 ఇస్తారు. ఒక మెన్ వాచ్మెన్ ఉందనుకోండి, మీరు 8,000 ఇస్తారు. రైట్ ఆర్ రాంగ్? సో ఇట్ ఈస్ వెరీ కామన్ దాట్ మనం డిస్క్రిమినేట్ చేస్తాం, కానీ వాళ్ళు ఇండిస్క్రిమినేట్ చేస్తారు, వాళ్ళు చేయరు. సో దే విల్ ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ, దే విల్ ట్రీట్ ఎనీ వన్ ఈక్వల్, దే విల్ ఎంపవర్ ఆల్సో. వాళ్ళు పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రమోషన్ ఇస్తూ ఉంటారు, కానీ మేల్స్కి అట్లా కాదు. అబ్బాయి ఉంది కాబట్టి నీకే ప్రమోషన్ అట్లా ఉంటుంది, బికాస్ హీ కెన్ హ్యాండిల్ మెనీ థింగ్స్ అని ఒక అజంప్షన్. ఓకే, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ద వే టు సాల్వ్ ఇష్యూస్, ద వే టు బిహేవ్ విత్ ద పీపుల్, అంటే పార్టీ కల్చర్ వచ్చింది, పబ్ కల్చర్ వచ్చింది, అండ్ వెస్టర్న్ డ్రెస్సెస్ కల్చర్ వచ్చింది. సో కల్చర్ ఇన్ఫ్యూజన్ అయింది. దీస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్. ఓకే, ఇంటర్మింగ్లింగ్ అయింది, పెళ్లి కూడా చేసుకుంటున్నారు. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గ్రేట్ విత్ రిగార్డ్ టు దిస్. లాస్ ఆఫ్ ఐడెంటిటీస్ అండ్ ట్రెడిషనల్ వాల్యూస్ అయిపోయినాయి. లాస్ ఆఫ్ ఐడెంటిటీస్ అండ్ ట్రెడిషనల్ పేర్లు కూడా ఎట్లా ఉంటాయి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు సమీర్ అని, ఇది ఈ పేరు మా దగ్గర కూడా ఉంది, కానీ హీ ఈజ్ హిందూ. ఓకే, సో ఇది సమీర్ బోగ్లే అంటే ఈ బోగ్లే చెప్పలేదంటే మళ్ళీ ఆయన అంటే ముస్లిం అని కనిపిస్తుంది నాకు. ఓకే, కానీ ఇది చెప్తే హిందూ అని కనిపిస్తుంది. సో దేర్ ఈజ్ లైక్ ఇంటర్మింగ్లింగ్ అయిపోయింది. ఓకే, సో ఇన్ మై రిలేటివ్స్ సంబడి kept the name as ఎరాన్ పెట్టుకున్నారు. ఓకే, అండ్ ఒరాన్ అలా పెట్టుకున్నారు. ఇది కొంచెం క్రిస్టియన్ లాగా కనిపిస్తాయి, కానీ పెట్టుకున్నారు, అర్థం అవ్వట్లేదు ఆయన వాట్ ఈస్ దట్. సో లాస్ ఆఫ్ ఐడెంటిటీస్ ఆర్ బిహేవింగ్. ఓకే, లాస్ ఆఫ్ ట్రెడిషనల్ వాల్యూ మీన్స్ శారీ కల్చర్ పోయింది, కుర్తీ కల్చర్ పోయింది, ఇవన్నీ పోయినాయి. సో ఆల్రెడీ వెస్టర్న్ డ్రెస్సెసే ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళడం ఆపేసిండ్రు. ఓకే, అండ్ మస్జిద్కి వెళ్ళడం ఆపేసిండ్రు, పోయి పబ్లో ఎక్కువ ఉంటున్నారు. సో దిస్ కామన్ థింగ్ స్టార్టెడ్. వాళ్ళు వచ్చిన వెస్టర్న్ లైఫ్ స్టైల్, మొత్తం వెస్టర్న్ లైఫ్ స్టైల్. మేనరిజం ఏం లేదు. మేనరిజం పిల్లలు అంటే ఎల్డర్స్ ఎట్లా మాట్లాడాలి అలా లేదు. ఓరుతున్నారు, షౌటింగ్ చేస్తున్నారు, రైట్స్ అంటున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఉన్నాయండి మాట. ఇది గుడే.
because you can revolt for anything which is against you. Everyone has a personal liberty. It leads to overcrowding of cities and put pressure, which I have already told you. ఎందుకంటే globalization is concentrating on, FDI concentrate only on what urban areas కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది, అర్బన్ ఏరియాస్కి. అక్కడే వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే రూరల్ ఏరియాస్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు గెట్ హౌస్లో, జోపడీస్లో ఉంటున్నారు. అక్కడ వాళ్ళు చాలా వల్నరబుల్ అండ్ అన్హైజీనిక్ కండిషన్స్లో ఉన్నారు. వాళ్ళు చచ్చిపోతున్నారు. ఓకే, మేబీ యాక్సిడెంట్ వల్ల, మేబీ హెల్త్ వల్ల చచ్చిపోతున్నారు. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు జనరల్గా ఇక్కడ ఉంటారు, పెరిఫెరీలో ఉంటారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు పెరిఫెరీ, ఇది సిటీ ఉంటే వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఎందుకు ఉంటారంటే సిటీ లోపల వాళ్ళు కొనలేరు, రెంట్లో ఉండలేరు, బికాస్ చాలా కాస్ట్ ఉంటుంది. వీళ్ళకు ఇక్కడ 3000 ఉప్పల్లో, బోర్డు ఉప్పల్లో 3000, 4000లో వాళ్ళకు ఒక 1 BHK దొరుకుతుంది, ఒక 1 రూమ్ దొరుకుతుంది. కానీ అదే రూమ్ వాళ్ళు ఒక సిటీలో ఉంటే, నేను అశోక్ నగర్లో పాఠాలు చెప్తా కదా, అక్కడ హాస్టల్ ఫీజు 6000, 7000 నుంచి 15 వరకు ఉంది. కానీ అదే హాస్టల్ మనకు ఉప్పల్లో, బోర్డు ఉప్పల్లో 3-4,000లో ఉంటుంది. సో వాళ్ళు ఉప్పల్లో ఉంటారు, కానీ వాళ్ళకి పని ఉంటుంది సిటీలో. సో అక్కడ నుంచి వాళ్ళు ట్రావెల్ చేసుకొని ఇక్కడ వస్తారు, మొత్తం దుమ్ము చేస్తారు, ట్రాఫిక్ ఎక్కువ, పొల్యూషన్ ఎక్కువ చేస్తూ ఉంటారు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో బికాజ్ ఈ ఎంఎన్సీస్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కువ జాబ్ సిటీలోనే క్రియేట్ చేస్తే మళ్ళీ పక్క ఉన్న వాళ్ళు సిటీకే రావాలి కదా. కామన్ సెన్స్, రైట్? వెరీ వెరీ కామన్ సెన్స్. సో బికాస్ ఆఫ్ దట్ ఓవర్ క్రౌడింగ్ అవుతుంది. అండ్ యు ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ది సిటీస్లో. చాలా ప్రెషర్ వచ్చేసింది విత్ రిగార్డ్ టు వాటర్ సప్లై. ఇవన్నీ చాలా ప్రాబ్లమేటిక్గా క్రియేట్ అయింది. So let us go ahead. We are going to discuss a very important thing, that is journal essay on financial inclusion. జనరల్ ఎస్సే అయినా చెప్పండి, డేటా మొత్తం ఉంది. మెయిన్స్ ఆన్సర్ అయినా చెప్పండి, డేటా మొత్తం ఉంది. ఓకే, సో నేను జనరల్ ఎస్సే ఎందుకు రాసిన అంటే, మీకు ఒకవేళ జనరల్ ఎస్సే వస్తే కూడా ఇవన్నీ రాయాలి. మెయిన్స్ ఆన్సర్ మీకు ఒకవేళ వస్తే కొన్ని ఆస్పెక్ట్స్ మీద వస్తుంది. ఆ కొన్ని ఆస్పెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అదే మెయిన్స్ ఆన్సర్. అండ్ అది అన్నీ కలెక్ట్ చేస్తే మీకు జనరల్ ఎస్సే వస్తుంది. రైట్? అండ్ యూ నో మీ, రైట్? యూ నో మీ వెరీ వెల్. దిస్ ఈజ్ మీ ప్రెజెంటెడ్ బై సయ్యద్ షుజాతుల్లా. రైట్? ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటండి? వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం నేను దీనికి కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పేస్తాను. మీకు కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పేస్తే ఏమవుతుందంటే మీ మైండ్ కొంచెం RRR లాగా, కొమరం బీయింగ్ ఇంకా అల్లూరి సీతారామజీ ఇద్దరిది కాంబినేషన్లో మూవీ ఎంత మంచిగా ఉంది. ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కూడా అంత మంచిగా మీకు అర్థమైపోతుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీన్స్ వాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు ఫైనాన్స్ అంటే మనీ. Okay. Generally, whenever there is a third party is there, A ki B double ఇవ్వాలి. A has to give 10,000 to B. కానీ ఈ 10,000 ఒక బ్యాంక్ A తరఫున Bకి పే చేస్తుంది. కొంచెం యారో మార్క్స్ ఇట్లానే ఉంటాయండి. సో ప్లీజ్ మేక్ షూర్ దాట్ యూ ఫోకస్ ఇట్. ఏ బీకి డబ్బులు ఇవ్వాలి. ఎంత? 10,000 ఇవ్వాలి సార్. ఎస్ సార్, 10,000 ఇవ్వాలి. ఏ దగ్గర డబ్బులు లేవు. ఇన్స్టెడ్ ఆఫ్ ఏ, బీ ఈజ్ లైక్ బ్యాంక్ ఈజ్ పేయింగ్ టు బీ. Instead of A. Okay. Whenever third party is there, okay, whenever a third party discharges one's obligations, అంటే ఇద్దరిలో ఇంకొక పార్టీ, ఓకే, ఇక్కడ ఇద్దరెవరు, ఒకరు పే చేయాలి, ఒకరు డబ్బులు తీసుకుంటారు. ఓకే, వన్ హ్యాస్ టు గివ్ మనీ, వన్ హ్యాస్ టు టేక్ మనీ. ఈ 2 పార్టీలో ఇంకొక పార్టీకి మనం యాడ్ చేసినాం. ఆ పార్టీ ఓకే ఇక్కడ డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఆ పార్టీకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే డబ్బులు ఏ పార్టీ ఇవ్వాలని ఉంది, ఆ పార్టీకి ఆబ్లిగేషన్స్ బ్యాంక్ ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే, సో బ్యాంక్ ఇక్కడ ఏ బికి డబ్బులు ఇవ్వాలి, అందుకే ఏ తరపును ఏం చేస్తుందంటే bank is giving money to B. This is called as finance. Third party purchases finance. When a third party discharges the obligations of one party, who is basically a payer, and A has to pay.
పేయర్, పేయి, మేము లాలో ఇట్లనే అంటాం. ఓకే, అండర్స్టూడ్. సో థర్డ్ పార్టీ ఇలా మధ్యలో వచ్చేస్తే అండ్ ఒక పార్టీ ఆబ్లిగేషన్ కెన్ ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు మనం ఫైనాన్స్ అని వర్డ్ వాడతాం. లేకపోతే అప్పు, బారో, అంతే కదా, బారో ఆర్ అప్పు అంటాం. ఓకే, ఇద్దరే ఉంటాయి. ఫైనాన్స్ అంటే ఇక్కడ కూడా మనీతో సంబంధం, కానీ థర్డ్ పార్టీ. ఓకే, సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఇండియాలో చాలా మంది ఉన్నారండి which are not having bank account. Okay, so government ఒక పార్టీ ఉంది ఇక్కడ అండ్ పూర్ పీపుల్ ఒక నెక్స్ట్ పార్టీ. గవర్నమెంట్ ఒక పార్టీ, పూర్ పీపుల్ ఒక నెక్స్ట్ పార్టీ. 2 parties ఆర్ దేర్. ఓకే, గవర్నమెంట్కి పూర్ పీపుల్కి డబ్బులు ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? ఆసరా పెన్షన్ స్కీమ్, మిషన్ లైక్ షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో గవర్నమెంట్ అండ్ పూర్ పీపుల్ మధ్యలో ఎవరైనా ఉండాలి కదా. కానీ ఒకప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కీమ్స్ నుంచి డబ్బులు పూర్ పీపుల్కు ఎలా వెళ్ళేదంటే, పూర్ పీపుల్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ వాళ్ళ డాటర్ది మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ తీసుకెళ్ళాలి, పాపది ఆధార్ కార్డ్, ఇంకా ఎవరితో పెళ్ళి అయింది అవన్నీ ఒక సబ్మిట్ చేసుకుంటే వాళ్ళు ఏమంటారంటే, సరే అమ్మా మేము చెక్ ఇస్తాం, మీరు రండి అని పంపించేస్తారు. 10 days పోతుంది, 15 days పోతుంది, ఇట్లానే పోతూ ఉంటుంది. మళ్ళీ వెళ్ళి అడితే, సార్ ఏమైంది సార్, ఎప్పుడు వచ్చింది అంటే, సార్ ఇంకా చేయట్లేదమ్మా, నువ్వు కొంచెం తొందరగా కావాలంటే నువ్వు కొంచెం మీకు 5,000 అట్లా ఇస్తే మంచి ఉంటుంది కదా, నేను తొందరగా చేసి ఉంచుకుంటా, అక్కడ అడుగుతున్నారు అంటే. ఇక పూర్ పీపుల్ ఏమని చేస్తారు, మళ్ళీ సమ్హౌ 5,000 అలా వాళ్ళు ఇచ్చి అలా డబ్బులు తీసుకునేవాళ్ళు. ఒకప్పుడు ఆయన దగ్గరే ఉండింది డెస్క్ లోపలే, కానీ ఇవ్వడు. ఓకే, ఎందుకంటే కలెక్టర్ ఏం చేసుకుంటాడండి 5,000, డిప్యూటీ కలెక్టర్ అంటే ఎంఆర్ఓ ఏం చేసుకుంటాడు 5,000, వాళ్ళకి వేరే దగ్గర నుంచి లక్షలు వస్తాయి డైరెక్ట్గా బిజినెస్ నుంచి. ఓకే, హోటల్స్ నుంచి వస్తాయి. మీ డబ్బులు ఏం చేసుకుంటే వీళ్ళు ఇక కింద ఉన్న వాళ్ళు ఇవన్నీ కథలు చేసుకుంటారు. ఎందుకంటే ఈ కింద ఉన్న వాళ్ళు ఎలాగైనా పెద్ద రెస్టారెంట్స్ ఓనర్స్కి వీళ్ళకి సంబంధమే ఉండదు, లైట్ అనమాట. ఈ పెద్ద వాళ్ళతో ఉంటుంది, కామన్ సెన్స్. సో ఇక్కడ చేసేది ఎవరు, ఇక్కడ కింద ఉన్న ఫ్రంట్ డెస్క్లో ఉన్న వాళ్ళందరూ వేసుకుంటూ కూర్చున్నారు. అప్పుడు గవర్నమెంట్కి ఏమైందంటే, అవునా ఇట్లా ఇలా ఎంఆర్ఓ ఆఫీసెస్లో పూర్ పీపుల్కి మనం స్కీమ్ చేస్తే ఇట్లా అవుతుంది అని ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుంది. ఏమవుతుంది? ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారనమాట. సో దీనికి ఇప్పుడు వాట్ ఈజ్ ద వే అవుట్ అంటే, అందరికీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు ఇక్కడ అప్లై చేస్తే చాలు. ఇంకా డబ్బులు మాత్రం అప్లై చేయడం వాళ్ళది అయిపోతుంది. ఒకవేళ అప్లై చేసేస్తే డబ్బులు మాత్రం గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ ఇచ్చేస్తుంది కదా, అయిపోయింది కదా. ఎస్, ఓకే. ఇంకా మీరు అనుకోవచ్చు, సార్ మనం అప్లై చేస్తే కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారా సార్, మళ్ళీ డీటెయిల్ అంటే వాళ్ళు అప్రూవ్ చేస్తారా అంటే, గవర్నమెంట్ అది కూడా తీసేసిందండి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు ఫామ్. అంటే మీకు అవసరమే లేదు గవర్నమెంట్ ఆఫీషియల్స్ అంటే, అంత ట్రాన్స్పరెన్సీగా చేద్దామని గవర్నమెంట్ అనుకుంటుంది. కానీ ఏమవుతుందంటే, ఎక్కడైనా సరే మనకు ఆ గవర్నమెంట్ ఆఫీసర్తో, గవర్నమెంట్ క్లర్క్తో మనకు పని పడుతూనే ఉంటుంది. ఓకే, వచ్చిందా లేదా, ఎప్పుడు వస్తుంది, ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది. మళ్ళీ మనం వెళ్ళి డబ్బులు ఇస్తాం, వాళ్ళు మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. బట్ ఇన్ అండ్ అవుట్ అందరికీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు, అంటే మన మమ్మీ డాడీ తర్వాత మన మమ్మీ డాడీది ఒకటే జనరేషన్ ఉంది. ఈ జనరేషన్లో మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ వీళ్ళకి తెలీదు. ఓకే, ఆ జనరేషన్ పోయిన తర్వాత, మన మమ్మీ డాడీ జనరేషన్ పోయిన తర్వాత, వీళ్ళందరూ పోయిన తర్వాత వచ్చిన జనరేషన్కి అన్నీ తెలుసు. గుర్తుపెట్టుకుంది, ఇది వచ్చిన జనరేషన్కి మనకి, అంటే మన మమ్మీ మన డాడీ అయిన తర్వాత మనకు స్మార్ట్ ఫోన్స్ అంటే ఏంటి, మనకు ఎలా నడుస్తుంది అంటే ఏంటి, ఎవరితో ఏం మాట్లాడాలి తెలుసు, ఎవరితో ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలి, ఎక్కడ మెయిల్ పంపించాలి, మనకు అన్నీ తెలుసు. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఇన్ ఫ్యూచర్లో కరప్షన్ తగ్గుతుంది. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ఫైట్ విత్ అవర్ రైట్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు రేజ్ అవర్ రైట్స్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ లెర్న్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్, అంతే కదా. ఎస్, కానీ మన మమ్మీ డాడీ ఉన్నంత వరకు వీళ్ళు ఎక్స్పెక్టేషన్ అవుతూ ఉంటారు. ఓకే, ద ఓల్డ్ ఏజ్ విచ్ ఇస్ స్టిల్ సర్వైవింగ్, okay, they will be getting exploited again and again. Once they go from this world, the old age,
దెన్ ఆల్ అదర్ ఏజ్ వాట్ ఎవర్ ఈస్ దేర్ టోటల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ. ఓకే, ఒక్క కాల్ చేసేస్తారు, ఒక్క మెయిల్ రాసేస్తారు, అయిపోతుంది పని. ట్రాన్స్పరెన్సీ, రైట్. సో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ లేదు, అందుకే ఏమవుతుందంటే వాళ్ళకి చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫీసర్స్. సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇవన్నిటికీ ఒక సొల్యూషన్ ఏముందండి, అందరికీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేద్దాం, అందరికీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేద్దాం. వాళ్ళకి మనం పెన్షన్ కావాలంటే అవసరం లేదు, ఒక్కసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఒక్కసారి మీకు పెన్షన్ వచ్చేస్తే మీకు మళ్ళీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. నెల 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 నీకు పడుతూ ఉంటుంది. అంటే గవర్నమెంట్కి అవసరమే లేదు, గవర్నమెంట్ ఆఫీషియల్స్కి వెళ్ళి సార్ ఇవ్వండి సార్ ఇవన్నీ ఏముండదు, అంతే కదా. ఎస్ ఫైన్. చలో అండి చూద్దాం. రైట్, గివింగ్ ఫార్మల్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు పూర్ పీపుల్. రెండు ఉంటాయి, ఇన్ఫార్మల్, ఫార్మల్. బ్యాంకింగ్ అంటే ఏంటి? బ్యాంక్ మీన్స్ డబ్బులు డిపాజిట్ చేయడం, లోన్ తీసుకోవడం. ఓకే, పూర్ పీపుల్ జనరల్లీ వాళ్ళకి కావాల్సింది ఏంది? లోన్లు, గవర్నమెంట్ అసిస్టెంట్. అంటే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు డబ్బులు, అంటే డిపాజిట్స్ ఉండవు వాళ్ళ దగ్గర. ఆబ్వియస్లీ వాళ్ళు ఏదైనా లోన్ తీసుకుంటారు బ్యాంక్ నుంచి, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన అసిస్టెన్స్ తీసుకుంటారు, అంతే కదా. సో నాకు ఒకవేళ అవసరం పడితే నా అన్నయ్యకి అడగచ్చు, నేను నా ఇంటి దగ్గర ఒక ఫైనాన్షియర్ ఉంటాడు, ఆయన దగ్గర కూడా అనుకోవచ్చు. సో ఇఫ్ ఐ వాంట్ సమ్ మనీ ఐ కెన్ టేక్ లోన్ ఫ్రమ్ మై బ్రదర్, ఫ్రమ్ మై రిలేటివ్, ఫ్రమ్ మై ఫ్రెండ్, ఫ్రమ్ ద ఫైనాన్షియర్ విచ్ ఈస్ దేర్ బిసైడ్ మై హోమ్, అంతే కదా. దీస్ ఆర్ ఇన్ఫార్మల్ బ్యాంకింగ్ అంటారు. లోన్ తీసుకోవడం ఫ్రమ్ ఏ ఇన్ఫార్మల్ బ్యాంకింగ్, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా. వాళ్ళు 30% ఇంట్రెస్ట్ రేట్, 40% ఇంట్రెస్ట్ రేట్ అలా ఇస్తారు నాకు. ఫార్మల్ బ్యాంకింగ్ అంటే బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకోవడం, బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు బారో చేసుకోవడానికి ఏమంటారు? ఫార్మల్ బ్యాంకింగ్ అంటారు. ఇక్కడ అంత ఎక్స్‌ప్లాయిటేషన్, అంత ఇంట్రెస్ట్ రేట్ ఉండదు. 14%, 12%, 10% ఉంటుందండి. ఎస్, గివింగ్ ఫార్మల్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు పూర్ పీపుల్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. ప్రమోట్ ది హ్యాబిట్ ఆఫ్ సేవింగ్స్, promote the habit of insurance, pension, investment among poor people. ఓకే, సో బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళు అకౌంట్లో పెట్టుకుంటారు ఎక్కువ డబ్బులు, అంటే ఏదైనా మిగిలిన డబ్బులు అమ్మాయిలు, ఉమెన్లు పని చేసి అగ్రికల్చర్ ఫీల్డ్లో వాళ్ళు సంపాదించుకొని బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటారు. అవసరం ఉన్నప్పుడు మంచిగా యూస్ చేస్తారు, రైట్. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు యూస్ చేస్తారు. సో దే విల్ గెట్ హ్యాబిట్, అరే నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దానిలో పెరగాలి అని ఒక ఆశతో 10, 100, 500, 300 అలా పెంచుకుంటూ అలా అమ్మాయి పెళ్లి కోసం లేకపోతే గోల్డ్ కోసం వాళ్ళు అట్లా పెంచుకుంటూ అంటే ఒక ఆశ ఉంటుంది ఒక అకౌంట్ ఉంటే. ఓకే, సేవింగ్స్ హ్యాబిట్ అవుతుంది. మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఉంటే గవర్నమెంట్ అది ఇవన్నీ స్కీమ్స్ గురించి వస్తాను నేను మెల్లమెల్లగా. జీవన్ జ్యోతి యోజన, ప్రధాన మంత్రి జీవన్ సురక్ష యోజన, బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి 12 రూపీస్లో 220 రూపీస్లో గవర్నమెంట్ పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ ఉంటే మీకు ఇవన్నీ కూడా దొరుకుతాయి. సో ద స్కీమ్స్ ఫీచర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి, నేను డిస్కస్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అమాంగ్ పూర్ పీపుల్, పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ అమాంగ్ పూర్ పీపుల్. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే గవర్నమెంట్ ముద్రా స్కీమ్ ఉంది, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, టీ ప్రైమ్, టీ ఐడియా, ఇలాంటి స్కీమ్తో మీకు ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యోజన కూడా ఉంది. అలాంటి స్కీమ్స్లో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గివింగ్ యూ మనీ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. ఒక టైలరింగ్ షాప్ చేసుకోండి, ఒక సూపర్ మార్కెట్ చేసుకోండి. ప్రమోటింగ్ హ్యాబిట్ ఆఫ్ సేవింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇన్వెస్ట్మెంట్ అమాంగ్ ద పూర్. హెల్ప్ దెమ్ టు గెట్ లోన్స్ ఎట్ రీజనబుల్ రేట్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు బారో చేసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో పూర్ పీపుల్ వాళ్ళకి లోన్స్ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు, ఎందుకంటే గవర్నమెంట్ చెప్తుంది వాళ్ళకి తక్కువ రేట్లో ఇవ్వండి. Help them to get loans at reasonable rates from the formal banking system, so that they do not become victims in the hands of what? Money lenders చాలా ఇంట్రెస్ట్ రేట్, ట్రేడర్స్ చాలా ఇంట్రెస్ట్ రేట్, ల్యాండ్లార్డ్స్ చాలా ఇంట్రెస్ట్ రేట్స్ అండి, చాలా తీసుకుంటారు ఈ పూర్ పీపుల్ దగ్గర నుంచి, చాలా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద రీజన్ ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బ్యాంక్లో వాళ్ళకి ఉంటే అకౌంట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మీకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీకు వస్తే, ఓకే, if you get financial inclusion topic in the exam, please make sure that you are going to start with this. Okay, financial inclusion refers to అలా రాయాలండి, డైరెక్ట్గా గివింగ్ అని రాయొద్దు.
You have to write like this. Financial inclusion, inka full form rayali, refers to giving formal banking services to the poor people in both urban and rural area. UPSC లో అడుగుతాడు, ఓన్లీ అర్బన్ ఏరియా అని అడుగుతాడు, ఓన్లీ రూరల్ ఏరియా అని అలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సో బీ రిమెంబర్ దట్ అర్బన్ అండ్ రూరల్. ప్రమోటింగ్ హ్యాబిట్ ఆఫ్ సేవింగ్స్. ఓకే మళ్ళీ ఇది కంటిన్యూషన్, ఇట్లా రాయొద్దు, కంటిన్యూషన్లో ఒక పారాగ్రాఫ్, ఇది ఇంట్రొడక్షన్ రాసేయండి. రాసిన తర్వాత ఇట్ ఆల్సో ఎన్ష్యూర్స్. సో ఆ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే ఏమేమవుతుంది? ఓకే, ఇంప్రూవ్డ్ సోషల్ అండ్ బెటర్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ ఇన్ ద ఈక్విటబుల్ మేనర్. అందరికీ సేమ్ రిసోర్సెస్ గవర్నమెంట్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎక్కువ తక్కువ ఎవరి దగ్గర ఏం ఉండదు. ఓకే, షాదీ వాళ్ళలో 1,16,000 ఉంటే అందరికీ 16,000. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఈక్వల్లీ, అందరికీ సమానంగా గవర్నమెంట్ కేటర్ చేసుకోవచ్చు. ఓకే, సో అందరిది సొసైటీలో అందరూ మంచిగా డెవలప్ అవ్వచ్చు. ఓకే, స్ట్రెస్ లేకుండా, అంటే మళ్ళీ వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్లో వెళ్ళి బతిమనాలి, సార్ చేయండి సార్, అవన్నీ అన్డిగ్నిఫైడ్గా ఉండకూడదు. సోషల్ డెవలప్మెంట్ అంటే సొసైటీలో కొంచెం మంచిగా బతకచ్చు అనమాట. ఎనేబుల్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. ఎంపవర్మెంట్ అంటే బ్యాంక్ అకౌంట్ ఉంటే గవర్నమెంట్ చాలా స్కీమ్స్ లాంచ్ చేస్తుంది. ఆ స్కీమ్స్తో పూర్ పీపుల్, ఓకే, ఉమెన్, వాళ్ళు అండర్ ప్రివిలేజ్ అంటే ఎవరి దగ్గర అవసరాలు లేవు, రిసోర్సెస్ లేవు, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉంటే. ఎందుకంటే ఎల్పిజి సబ్సిడీలు, ఆసరా పెన్షన్ స్కీమ్స్లు, హ్యాండిక్యాప్లో ఉన్న వాళ్ళకి కూడా స్కీమ్స్ ఉన్నాయి, ఇంకా డబ్బులు ఇస్తున్నది గవర్నమెంట్. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో you will be benefited more. Okay, making them self-sufficient and well informed to take financial decision. మేకింగ్ దెమ్, సో వాళ్ళకు డబ్బులు పడితే అకౌంట్లో, అది 3,000 అయినా సరే, అది షాదీ ముబారక్లో 1,16,000 అయినా సరే, సో అది డబ్బులు పడితే వాళ్ళు ఈ డబ్బులతో ఏం చేసుకోవాలి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, పెళ్లి చేసుకోవాలా, వాళ్ళు ఆలోచించుకొని ఒక ఇన్ఫార్మ్ డిసిజన్ తీసుకుంటారు. దే కెన్ టేక్ ఏ ఇన్ఫార్మ్ డిసిజన్. సో వాళ్ళకి మెంటల్ పీస్ ఉంటుంది. ఓకే, ensure access of wide range of financial services related to payment, account, insurance, pension. ఓకే, బ్యాంక్ అకౌంట్ ఉంటేనే ఏమవుతుందంటే వాళ్ళకి ఈజీగా వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. బికాస్ బ్యాంక్ అకౌంట్తో డైరెక్ట్లీ యూ కెన్ బై థింగ్స్. వాళ్ళు కూడా రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉన్న షాప్స్కి అమెజాన్లో అలా మింత్రాలో ఆర్డర్ చేసుకుని వాళ్ళు కొత్త బట్టలు, నైస్ బట్టలు వేసుకోవచ్చు. సో బ్యాంక్ అకౌంట్ ఉంటేనే సాధ్యం కదా అండి అది. ఓకే, మళ్ళీ వాళ్ళు యూపీఐ, జీపే ఇవన్నీ కూడా వాడతారు. సో దట్ వాళ్ళు కూడా టెక్నాలజీ కొంచెం అప్గ్రేడేషన్ వస్తుంది బ్యాంక్ అకౌంట్ ఉంటే. సో బ్యాంక్ అకౌంట్ బ్రింగ్స్ ఏ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ విత్ రిగార్డ్ టు వాట్ పేమెంట్, విత్ రిగార్డ్ టు పే చేయాలి, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, ఎవరికైనా మనీ ఇవ్వాలి. సో ఇవన్నిటికీ బ్యాంక్ అకౌంట్ చాలా హెల్ప్ చేస్తుందండి. Okay, I hope you have understood this. Thanks a lot for hearing to me. Bye bye, take care. Now let us go ahead. Okay, so India is proudly justifying అంటే ఇండియా ప్రౌడ్గా చెప్పుకుంటుందన్నమాట దట్ మన దగ్గర ఒక రోబస్ట్, ఒక రెసిలియంట్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంది. రోబస్ట్ అండ్ రెసిలియంట్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఉందన్నమాట. అండ్ ఇట్ హస్ గ్రోన్ ఓవర్ ది ఇయర్స్. ఎందుకంటే ఫైనాన్షియల్ బ్యాంక్స్ ఇవన్నీ మిడివల్ ఇండియా నుంచి ఉన్నది మన దగ్గర. ఇంకా మోడర్న్ టైమ్స్లో కూడా దే ఆర్ మెనీ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ బై ది ఫారినర్స్, ఇండియన్స్, చాలా బ్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో వీఆర్ వెరీ యాక్చువల్లీ ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం దట్ మన దగ్గర ఫైనాన్షియల్ సిస్టమ్ చాలా రోబస్ట్గా ఉంది, బ్యాంకింగ్ సిస్టమ్ రోబస్ట్గా ఉంది. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉందండి. గ్రౌండ్ రియాలిటీ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. ఓకే, so the financial system today encompasses almost around 75,150 bank branches are there andi mana daggara. Axis Bank aina sare, HDFC, ICICI, SBI, Andhra Bank, ivanni banks inka ivanni bank branches enni unnai ante India lo 75,000 inchuminchu anni branches unnai annamata. అంటే వెరీ ఎలాబరేట్గా ఉందన్నమాట. దిర్ ఇస్ నో డౌట్ ఎలాబరేట్గా డెవలప్ అయింది మన బ్యాంకింగ్ సిస్టమ్, మంచిగా డెవలప్ అయింది మన బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, 15,000, almost around 15,000, 15,500 regional rural banks are there. Okay, 14,000 cooperative banks are there. 95,000 primary agriculture credit societies are there. Okay, so you can see that ఎంత ఎలాబరేట్గా ఉంది మన బ్యాంకింగ్ సిస్టమ్. అంటే ఎక్కువ బ్రాంచెస్ ఉంటే యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఎక్కువ కస్టమర్స్ కూడా కవర్ అవుతున్నాయి ఇక్కడ. అండ్ పాపులేషన్ ఈజ్ ఆల్సో బీయింగ్ కవర్డ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ టు ఇట్స్ బీయింగ్ ఎస్టాబ్లిష్ ఇన్ వాట్ రిమోట్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో కూడా చాలా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ కమర్షియల్ బ్యాంక్ 75,000, మళ్ళీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ బ్రాంచెస్ 15,000, మళ్ళీ ఇక కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచెస్ 14,000,
95,000 primary agriculture credit societies అంటే nook and corner of the country we are having what banking system ఉంది మన దగ్గర. ఓకే, నాట్ ఈవెన్ దట్ మళ్ళీ లోన్లు ఇవ్వడం ఇవన్నీ కూడా వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఓకే, అండ్ మెనీ మోర్. Many are there which are dealing in what? Money, which are dealing in what? Banking products. Many are there. But yet the problem is exclusion from access to formal financial services. అంటే ఏంటంటే అంత పెద్ద బ్యాంకింగ్ సిస్టమ్ ఉన్న తర్వాత, అంత పెద్ద సెటప్ అండ్ నెట్వర్క్ ఉన్న తర్వాత, అన్ని బ్యాంక్ బ్రాంచెస్ ఉన్న తర్వాత, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి తర్వాత కూడా బట్ స్టిల్ చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ లేవు. బ్యాంక్ అకౌంట్స్ లేదంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నేను ఆల్రెడీ నేను వీడియోలో డిస్కస్ చేసిన అట్ ద స్టార్టింగ్ ఓన్లీ. ఓకే, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఎలాబరేట్ నెట్వర్క్ అనమాట? వెన్ ఇట్ ఈస్ అనేబుల్ టు ఇంక్లూడ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్, వేర్ బ్యాంకింగ్ సిస్టంలో వాళ్ళది ఎక్స్‌ప్లాయిటేషన్ తక్కువ అవుతుంది. ఓకే, అండ్ ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళకు తక్కువ దొరుకుతుంది. ఓకే, రైట్, గవర్నమెంట్ వాళ్ళ కోసం ఏదైనా స్కీమ్ స్టార్ట్ చేస్తే ఆ స్కీమ్స్ డబ్బులు కూడా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. సో ఇక్కడ మిడిల్ మ్యాన్, ఇంటర్మీడియట్ అలాంటివి ఎక్స్‌ప్లాయిటేషన్, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేకపోతే లంచం ఇవ్వడం అవన్నీ కూడా ఏమి ఉండవు. So when you are having these many important aspects about banking, but several like numerous lot of population is excluded from what? Financial services. ఇది లోన్స్ ఇవ్వడం, లోన్స్ తీసుకోవడం, బ్యాంక్కి వెళ్ళడం, ఏదైనా అప్లై చేసుకోవడం, ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ వాట్? బ్యాంకింగ్ సర్వీసెస్ అయినా చెప్పుకోండి లేకపోతే ఫైనాన్షియల్ సర్వీసెస్ అయినా చెప్పుకోండి, రెండు ఒకటే. ఓకే, సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసినాం. సో మీరు ఎగ్జామ్లో ఇది స్టార్ట్ చేయాలి, మీ ఆన్సర్ మీరు ఇట్లా స్టార్ట్ చేయాలి. ఓకే, దిస్ హౌ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఆన్సర్. ఇది ఇంట్రొడక్షన్ రాసిన తర్వాత మళ్ళీ కరెంట్ సినారియో అని రాయాలి. కరెంట్ సినారియో ఆఫ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇన్ అవర్ కంట్రీ. బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎలా ఉంది ఇప్పుడు అంటే చాలా రోబస్ట్గా ఉంది, చాలా రెసిలియంట్గా ఉంది. రెసిలియంట్ ఎందుకు అంటున్నాం? ఓకే, డిప్రెషన్, రిసెషన్, ఇంకా వేరే కంట్రీస్లో కూడా ఎకనామీ ఫెయిల్ అయితే, వేరే కంట్రీస్లో కూడా బ్యాంక్స్ ఫెయిల్ అయితే కూడా మనం ఫెయిల్ అవ్వట్లేదు, మన బ్యాంకింగ్ సిస్టమ్ చాలా నిలబడుతుందని మాట. 2008-9 రిసెషన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ అండ్ ద గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ 1928. ఓకే, అక్కడ వరల్డ్లో అలాంటి డిప్రెషన్, రిసెషన్ వచ్చిన తర్వాత కూడా బ్యాంకింగ్ సిస్టమ్ ఫెయిల్ అయిన తర్వాత కూడా మన బ్యాంకింగ్ సిస్టమ్కి ప్రాబ్లం అవ్వలేదు. ఓకే, ఇట్ మీన్స్ వేర్ ది బ్యాంకింగ్స్ ఫెయిల్డ్, లాసెస్, బ్యాంక్స్ అక్కడ డిస్ట్రాయ్ అయిపోయినాయి, బ్యాంక్స్ అక్కడ బంద్ అయిపోయినాయి, కానీ ఇండియాలో బ్యాంక్స్ మంచిగా నడిచినాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అవర్ బ్యాంకింగ్ సిస్టమ్ చాలా రెసిలియంట్గా ఉంది. మనం లాసెస్లో వెళ్ళలేదు. ఓకే, మన బ్యాంక్స్ బంద్ అవ్వలేదు వెన్ కంపేర్ టు అదర్ బ్యాంక్స్, అదర్ కంట్రీస్ బ్యాంక్స్. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో ఇది రాయాలి. మళ్ళీ మన దగ్గర ఇలాంటి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇవి కూడా రాయాలి. ఇవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఏముంది? చాలా మందికి బ్యాంకింగ్ యాక్సెస్ లేదు, బ్యాంకింగ్ సర్వీసెస్ యాక్సెస్ లేదు. ఇది మన ప్రాబ్లం, ఇది రాయాలి. ఓకే, దెన్ గవర్నమెంట్ మళ్ళీ మీరు పారాగ్రాఫ్ చేంజ్ చేసిన తర్వాత ఇట్లా రాయాలి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చాలా సెంటర్ థీమ్ అయిపోయింది గవర్నమెంట్ది. సెంట్రల్ థీమ్ అంటే ఎప్పుడైనా ఏదైనా పాలసీ, ఎల్పిజి అంటే బ్యాంక్ అకౌంట్ కావాలి, ఫీ రీఇంబర్స్మెంట్ అంటే బ్యాంక్ అకౌంట్ కావాలి, స్కాలర్షిప్ కావాలంటే బ్యాంక్ అకౌంట్ కావాలి, మళ్ళీ ఏదైనా లోన్ కావాలి ముద్రాలో అంటే బ్యాంక్ అకౌంట్ కావాలి. సో ప్రతి పాలసీలో, ప్రతి స్కీమ్లో, ప్రతి వెల్ఫేర్ ప్రోగ్రాంలో గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ అంటూ ఉంటుంది. అంటే ఒక సెంట్రల్ థీమ్ లాగా ఎమర్జ్ అయింది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ ద బ్యాంకింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ హ్యాస్ ఎమర్జ్. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ఇండియాస్ డెవలప్మెంట్ పాలసీ. ఇండియా డెవలప్మెంట్ అవ్వాలంటే ఏదైనా పాలసీ మనం స్టార్ట్ చేస్తున్నామంటే, గవర్నమెంట్ ఏదైనా పాలసీ ఫార్ములేట్ చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీద స్ట్రెస్ చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఉందా? ఉంటే ఇస్తాం. బ్యాంక్ అకౌంట్ చేసుకోండి, అప్పుడు ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. సో ఈ స్కీమ్ ఉంది కదా, ఆసరా పెన్షన్ స్కీమ్, బ్యాంక్ అకౌంట్ ఉందా? లేదు, వెళ్ళి చేసుకోండి. ఓకే, షాదీ ముబారక్ ఉందా? కాదమ్మా, అట్లా చేతిలో ఇవ్వరు డబ్బులు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, మేము చేస్తాం. సో వాళ్ళు మళ్ళీ వెళ్ళి వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో ప్రతి దానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, వెరీ వెరీ బేసిక్ థింగ్, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. Okay, and when the Modi government came into existence, okay, he launched a program called as Pradhan Mantri Jan Dhan Yojana. Pradhan Mantri
జన్ ధన్ యోజన, అబ్రివేటెడ్ యాజ్ ఇట్లా మీకు కనిపిస్తుంది. దిస్ ఇస్ హౌ యూ విల్ సీ ఇట్. ఓకే, నౌ ద ఫోకస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఈజ్ వాట్? ఫోకస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఏంటంటే ఎన్ష్యూర్ అంటే అందరికీ, ఎన్ష్యూర్ అంటే డెఫినెట్గా తప్పకుండా అందరూ యాక్సెస్ చేయాలి, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అయినా సరే, ఓకే, లోన్స్ అవన్నీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ అయినా సరే, ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, ఎవరిదైనా డబ్బులు రిసీవ్ చేయడం, దానికి దట్ ఈస్ కాల్డ్ as ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే, బై వల్నరబుల్ గ్రూప్స్ సచ్ as weaker sections, by vulnerable groups such as weaker sections, low income groups at an affordable cost. చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు డబ్బులు 5,000 మినిమం పెట్టాలి, 10,000 మినిమం పెట్టాలి, 2,000 మినిమం పెట్టాలంటే హూ విల్ ఓపెన్ అండి? ఒక స్లమ్లో ఉన్న వాళ్ళు, లేకపోతే డైలీ వేజర్స్ వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ 500 పెట్టండి అంటే ఎవరు ఓపెన్ చేయరు. ఓకే, సో తర్వాత మీరు చెప్పచ్చు 500 అయినా పెట్టుకోండి, కానీ ద మూమెంట్ యూ సే దట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 500 ఇవ్వండి, లేకపోతే 1000 ఇవ్వండి అంటే ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారా? మీరు కూడా ఇవ్వరు. అరే ఎందుకు రాబోయే అవసరం అంటారు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో దిస్ ఈజ్ ఆల్సో యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. గవర్నమెంట్ ది ఇంటెన్షన్ ఏముందంటే అందరికీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇద్దాం, అందరికీ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇద్దాం. అంటే ఏంటి? అందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. బ్యాంక్ అకౌంట్ చేస్తే వాళ్ళు మంచిగా బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, గూగుల్ పేలు, ఫోన్పేలు లింక్ చేసుకోవచ్చు, వాళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. సో అన్నీ వాళ్ళకి మంచిగా జరగాలి, అందరూ డెవలప్ అవ్వాలని గవర్నమెంట్ ఇంటెన్షన్ ఉంది. అండ్ ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోతే డబ్బులు లీకేజ్ ఉండదు, డబ్బులు డిస్టార్షన్ ఉండదు, గవర్నమెంట్ డబ్బులు ఎవరికి వెళ్ళాలి వాళ్ళకి వెళ్తుంది. ఓకే, టార్గెటెడ్ డెలివరీ అవుతుంది. ఏంటి? టార్గెటెడ్ డెలివరీ అవుతుంది ఆఫ్ సర్వీసెస్ మన గవర్నమెంట్. ఓకే, వితౌట్ ఎనీ మాల్ ప్రాక్టీసెస్, వితౌట్ ఎనీ వాట్ మాల్ ప్రాక్టీస్. రిమెంబర్ దిస్ పాయింట్. వల్నరబుల్ సెక్షన్స్ అంటే దోస్ సెక్షన్స్ వాళ్ళకి ఎక్కువ ఇప్పటి వరకు వాళ్ళు చాలా ఎక్స్ప్లాయిట్ అయిన వాళ్ళు, చాలా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు, మనీ లెండర్స్ మీద, ట్రేడర్స్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి వీకర్ సెక్షన్స్ అంటారు. ఇంకా వాళ్ళు అంటే వాళ్ళకి ఇన్కమ్ సెక్యూరిటీ లేదు, వాళ్ళకు ఒక జాబ్ సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ అంటే ఏంటంటే దట్ యూ కెన్ లివ్ హ్యాపీలీ. ఓకే, జాబ్ ఉంటే మీకు హ్యాపీలీ యూ కెన్ లివ్ ఆర్ నాట్, బికాస్ మీకు ఎవ్రీ మంత్ డబ్బులు వస్తాయి. సో జాబ్ సెక్యూరిటీ అంటారు. అంటే మీ జాబ్ పోదని మాట, మీ జాబ్ పోదు, మీకు జాబ్ డెఫినెట్గా సస్టైన్గా ఉంటుంది, ఎవ్రీ మంత్ మీకు డబ్బులు పడతాయి అన్నమాట. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో వీకర్ సెక్షన్స్ అంటే వీళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉండదు, వీళ్ళ దగ్గర లిటరసీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, వీళ్ళకి బారో చేయడానికి ఫార్మల్ బ్యాంకింగ్ సెక్టార్, ఆంధ్ర బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ యాక్సెసిబుల్గా కాదు. వాళ్ళు ల్యాండ్ లార్డ్ దగ్గర వచ్చి దొరా డబ్బులు కావాలి దొరా అలా ఆడతారు. ఓకే, లో డిగ్నిటీ, హ్యూమన్కి ఉన్న డిగ్నిటీ లో డిగ్నిటీలో వెళ్ళి అడగాల్సి వస్తుంది. ఓకే, వై అట్లా చేస్తున్నారు? డైరెక్ట్ వెళ్ళి బ్యాంక్కి ఒక రైట్గా అడగండి అన్నమాట. అండర్స్టూడ్. సో ఎఫోర్డబుల్ కాస్ట్లో వీకర్ సెక్షన్స్కి ఇంకా లో ఇన్కమ్ గ్రూప్స్కి చేయాలండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, వన్ సచ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఈజ్ ఎఫ్డి వర్సెస్ ఆర్డి. ఓకే, వీకర్ సెక్షన్స్కి ఎన్పవర్ చేసింది గవర్నమెంట్. ఏం చేసింది? వీకర్ సెక్షన్స్కి గవర్నమెంట్ ఎన్పవర్ చేసిందండి. వీకర్ సెక్షన్స్. ఓకే, who will do FD ఎవరు చేసుకుంటారండి? FD means what? Fixed deposit. What is the meaning of XD? Fixed deposit. Right or wrong? Okay, డిపాజిట్ చేయాలి, డబ్బులు డిపాజిట్ చేయాలి ఫర్ ఎ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైం. ఫిక్స్డ్ అంటే ఇక్కడ ఏంటి? టర్మ్ అంటే ఏంటి? టెన్యూర్ అంటే ఏంటి? టైం. ఓకే అండి. ఓకే, సో మిస్టర్ ఏ okay, want to deposit like 1 lakh rupees or 10,000 rupees or 1 lakh rupees, he want to deposit on the name of the children, okay, on son or the daughter పేరు మీద ఆయన 1,000 like 1 lakh like 10,000 డిపాజిట్ చేయాలనుకుంటున్నాడు. ఆయన శాలరీ ఎక్కువ కాబట్టి ఆయన డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ మీకు తెలుసు ఎఫ్డీలో ఫిక్స్డ్ డిపాజిట్ మీరు చేసుకుంటే 1 lakh రూపీస్ మీరు డిపాజిట్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం ఎక్కువ వస్తుంది మీకు. బ్యాంక్ వాళ్ళు 7 to 8% ఇస్తారు. అంటే ఒక ఇయర్ అయిన తర్వాత, అంటే ఇవాళ 23rd డిసెంబర్ ఉందండి, 23rd డిసెంబర్ 2021 ఉంది. ఓకే, మళ్ళీ 23rd డిసెంబర్ 2022 ఈ 1 ఇయర్లో, అంటే మీరు 23rd డిసెంబర్ 2021 ఇవాళ పోయి ఎస్బీఐ బ్యాంక్లో 1 lakh డిపాజిట్ చేస్తే మీకు 1 ఇయర్ తర్వాత, అంటే 23rd డిసెంబర్ 2022, అంటే 1 ఇయర్ తర్వాత ఈ డబ్బులు 1 lakh ఉండవు, ఈ డబ్బులు 1,08,000 అయిపోతాయండి.
ఎందుకంటే ఎఫ్డీలో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, ఎఫ్డీలో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, 8% మీకు దొరుకుతుంది. ఓకే, 8% యూ విల్ గెట్. బట్ రిమెంబర్ దిస్ పాయింట్. కానీ ఒక లేబర్ దగ్గర 1 lakh ఉంటుందా, ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గర 1 lakh ఉంటుందా డిపాజిట్ చేయడానికి, ఒక మేడ్ దగ్గర 1 lakh ఎక్కడి నుంచి వస్తాయి, ఒక మెకానిక్ దగ్గర 1 lakh రూపీస్ ఎక్కడి నుంచి వస్తాయి, రావు కదా, వాళ్ళకి రావు. ఓకే, సో నౌ రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. గవర్నమెంట్ ఏం చేసిందంటే రికరింగ్ డిపాజిట్ అని ఒక కొత్త అకౌంట్ కూడా క్రియేట్ చేయమని చెప్పింది గవర్నమెంట్, రికరింగ్ డిపాజిట్. ఓకే, ఇక రికరింగ్ డిపాజిట్లో మీలాగా నాలాగా పూర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 1 lakh రూపీస్కి డిపాజిట్ చేసుకుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత అమ్మా మీ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే 1 lakh. ఓకే, ఇక్కడ రిచ్ ఉన్నారు కాబట్టి లంసమ్గా ఇచ్చేస్తారు, లంసమ్గా వాళ్ళు ఒక 1 lakh ఇచ్చేస్తారు. మీరు రిచ్ కదా, మీరు 1 lakh అట్లా ఇచ్చేసి FD చేసుకుంటారు. ఐఎమ్ ఏ పూర్ పర్సన్. సో నాకు ఏమంటారంటే సార్ మీకు కూడా 8% ఇస్తాం మేము, కానీ మీరు లో ఇన్కమ్ గ్రూప్ కదా, మీరు పూర్ కదా, సో మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, సేమ్ 1 lakh రూపీస్ది RD అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఎవ్రీ మంత్ మీరు 10,000 కట్టండి. ఓకే, ఆర్ 9,000 కట్టండి. అదే 12 monthsలో అది కూడా 1 lakh అవుతుంది. 1 lakh అవుతుంది కదా, రిచ్ వాళ్ళకి కూడా ఎంత ఇస్తున్నాం, 8,000, మీకు కూడా అంతే ఇస్తాం. ఓకే, సో గవర్నమెంట్ ఇక్కడ ఏం చేసిందంటే పూర్ పీపుల్కి ఎంపవర్ చేసింది, పూర్ పీపుల్కి వాళ్ళకి హక్కు ఇచ్చింది. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు 1 lakh ఇచ్చి 8,000 వాళ్ళకి వచ్చేస్తుంది. డబ్బులు లేని వాళ్ళకి ఎట్లా అండి, మళ్ళీ బ్యాంక్లో ఉన్న డబ్బులు ఈ ఇంట్రెస్ట్ రేట్ మనకు ఎక్కువ డబ్బులు ఎట్లా వస్తున్నాయి, డబ్బులు ఎట్లా వస్తాయి, బ్యాంక్ వాళ్ళు ఏదైనా మనకు డొనేషన్ చేస్తున్నారా లేకపోతే చారిటీ చేస్తున్నారా, అట్లా కాదు కదా. బ్యాంక్లో అందరూ మనం డిపాజిట్ చేస్తున్న డబ్బులు, ఆ డబ్బులు లోన్లో బ్యాంక్ ఇస్తుంది. లోన్లో బ్యాంక్ ఇచ్చిన తర్వాత లోన్లో వచ్చిన ఇంట్రెస్ట్ రేట్ బ్యాంకు ప్రాఫిట్స్, ఆ ప్రాఫిట్సే మనకు ఎఫ్డీలో పంచుతుంది గవర్నమెంట్, బ్యాంక్ ఎఫ్డీలో RDలో పంచుతుంది అనమాట. రైట్ ఆర్ రాంగ్? ఎస్, అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. ఎస్, సో ఇది లోన్లో డబ్బులు అందరికీ ఇచ్చిన తర్వాత వాళ్ళతో వచ్చిన ఇంట్రెస్ట్ రేటే బ్యాంక్కి ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెద్ద వాళ్ళు అల్లు అర్జున్ తమన్నా వాళ్ళకి డబ్బులు ఎక్కువ వెళ్తున్నాయి కదా. అంటే వీళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్స్ ఓన్లీ అల్లు అర్జున్ ప్రభాస్ వాళ్ళదా కాదు కదా, వీళ్ళ బ్యాంక్లో ఉన్న డిపాజిట్ నాది కూడా, కామన్ మ్యాన్ది కూడా, మీది కూడా, వాళ్ళది కూడా ఉంది. సో అందరి డబ్బులు కలిసి వాళ్ళు లోన్ ఇస్తున్నారు, బ్యాంక్ వాళ్ళు అందరి డబ్బులు కలిసి లోన్ ఇస్తున్నారు కాబట్టి ఇస్తున్నారంటే అక్కడ నుంచి వచ్చిన డబ్బులు అందరికీ సమానంగా పంచాలి కదా. రైట్ ఆర్ రాంగ్? ఎస్, కానీ సమానంగా పంచడానికి ఇక్కడ లేదు కదా. FD ఎవరు చేసుకోగలరు, తమన్నా, శృతి హాసన్ వాళ్ళు చేసుకోగలరు, మన దగ్గర అంత FD లేదు. రైట్, అంటే మన డబ్బులు కూడా ఇట్లానే ఛానలైజ్ అయిపోయి ఇట్లానే లోన్ ఇచ్చి బ్యాంక్ అక్కడ నుంచి ప్రాఫిట్ చేసుకొని వాళ్ళకి ఎక్కువ మనకు తక్కువ ఇస్తే మనకు బాధ అవుతుందా లేదా? రైట్, ఎందుకంటే లోన్ ఇస్తున్నామంటే అందరు డబ్బులు అనమాట, ఎవ్రీ1 డబ్బులు ఈజ్ ద లోన్. రైట్, సో గవర్నమెంట్ ఏం చేసిందంటే అట్లా కాదు, RD కూడా స్టార్ట్ చేద్దాం. RD అంటే పూర్ పీపుల్కి, మీలాగా నాలాగా ఉన్నవాళ్ళు. ఓకే, మనకు కూడా సేమ్ స్కీమ్, మనకు కూడా సేమ్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సేవింగ్స్ హ్యాబిట్, ఇక్కడ గవర్నమెంట్ జనరల్గా ఇలాంటి ప్రొడక్ట్స్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ ప్రొడక్ట్స్, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అంటారండి. ఏమంటారు దీనికి? ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అంటారు. FD అండ్ RD ఆర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ టు ఎర్న్ వాట్, మోర్ ప్రాఫిట్స్, అంతే. అండర్స్టూడ్ అండి? రైట్, సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ FD అండ్ RD ఆర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. సో గవర్నమెంట్ ఏమంటుందంటే సేవింగ్ ఆఫ్ హ్యాబిట్. మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఒక ఆబ్జెక్టివ్ చదువుకున్నాం, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రమోట్స్ వాట్, సేవింగ్ హ్యాబిట్. అంటే మనకు FD RD ఇవన్నీ తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాం, అరే ఏదో ఒకటి చేసి ఒక 50,000 FD అయినా కడదాం, RD అయినా కడదాం, 7,000 కదా అండి, మీరు మనకు దొరుకుతుంది కదా, కొంచెం ఎక్కువనే డబ్బులు వస్తున్నాయి, ఎలాగైనా మనం మిర్చి చట్నీ ఏదో ఒకటి తినేద్దాం, ఓకే ఇది నాన్ వెజ్ ఇవన్నీ ఎందుకు, అది పిల్లల కోసం ఒక FD చేసేద్దామని అలా సేవింగ్స్ హ్యాబిట్ స్టార్ట్ అవుతుంది. సేవింగ్స్ హ్యాబిట్ స్టార్ట్ అయితే అందరిలో బ్యాంక్ దగ్గర డబ్బులు ఎక్కువ, అంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అంటే చాలామంది ఇంకా బిజినెసెస్ అవన్నీ ఓపెన్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, మళ్ళీ పవర్టీ డిక్రీజ్ అవుతుంది, ఆ సైకిల్ మళ్ళీ రన్ అవుతుంది. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? ఓకే, సో వీకర్ సెక్షన్స్కి గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది, గవర్నమెంట్ RD తీసుకొచ్చింది. ఓకే, సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తామండి మీకు అని. ఓకే, సో RD అండ్ FD ఎలా హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్, అది కూడా మనం చూసేసినాం. ఓకే, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ హ్యాస్ బికమ్ one of the most critical aspects in the context of inclusive growth. Very, very important. అందరూ బాగుపడాలి అంటే everyone should fare well.
ఎవ్రీవన్ షుడ్ ఫేర్ వెల్. అందరి దగ్గర అన్ని సువిధాలు ఉండాలి, అన్ని నెసెసిటీస్ ఉండాలి. And that is only called as what? Inclusive growth. That is only called as inclusive growth. దానికి కొంచెం ప్రాపర్ డెఫినేషన్ కూడా ఉంది. నేను పైన మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా, బికాస్ వీఆర్ లెర్నింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఐ విల్ టాక్ అబౌట్ దట్ inclusive growth, okay, in my next class. Anyhow, we have to cover all the main answers for sure. So inclusive growth. Okay, so financial inclusion అయితేనే inclusive growth అవుతుందంట. ఓకే, there is a proper correlation is there. మీకు డైరెక్ట్గా ఎగ్జామ్లో రాసుకోవచ్చు, మీకు డైరెక్ట్గా ఎగ్జామ్లో అడగచ్చు. ఏం అడగచ్చు అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఈజ్ ఇంపరేటివ్ టు బ్రింగ్ ఇంక్లూజివ్ గ్రోత్ అమాంగ్ ది పూరెస్ట్ సెక్షన్ ఆర్ వీకర్ సెక్షన్ ఆఫ్ ది పాలసీ. ఓకే, కామెంట్ అని వస్తుంది. Okay, or how financial inclusion is going to bring up an inclusive growth in the social economic conditions of the people అని వస్తుంది. ఏదైనా వస్తే మీరు రాసింది ఏంది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రాయాలి, దానికి లింక్ మీరు కనెక్ట్ చేయాలి. ఆ లింక్ ఎప్పుడు కనెక్ట్ చేసుకోగలరు మీరు? మీకు నేను ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చెప్పిన తర్వాత, మళ్ళీ ఇంక్లూజివ్ గ్రోత్ అయిన తర్వాత, ఈ రెండు టాపిక్స్ అయిన తర్వాత మీరు లింక్ అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు లెట్ us learn the concept and important areas and components that to be written in the examination. ఓకే, సో ఇది మీ ఇంట్రడక్షన్ రాయాలండి. ఓకే, దిస్ ఈజ్ కరెంట్ సినారియోని రాయాలి, ఇవన్నీ రాయాలి. రాసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎందుకు కావాలి, నీడ్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండి. ఓకే, ఎందుకంటే ఏ లార్జ్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ల్యాక్ యాక్సెస్ టు బేసిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే, and address their need for the financial products through informal means which are costly and unsecure. ఓకే, చాలా మంది దగ్గర బ్యాంకింగ్ యాక్సెస్ లేదు. ఓకే, దట్స్ వై దే ఆర్ అనేబుల్ టు టేక్ ద బెనిఫిట్ ఆఫ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లైక్ లోన్స్ వాళ్ళు తీసుకోగలలేరు. ఓకే, అండ్ దట్స్ వై దే ఆర్ డిపెండింగ్ ఆన్ వాట్, మనీ లెండర్ ట్రేడర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నారు. అండ్ వాళ్ళు చాలా కాస్ట్లీ ఇస్తున్నారు అండ్ చాలా అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే మీ ఇల్లు పేపర్స్ పెట్టి మీరు ఫైనాన్షియర్ దగ్గర పెట్టి డబ్బులు తీసుకున్నారంటే మీరు ఇచ్చిన తర్వాత కూడా ఆయన మీ ఇల్లు పేపర్స్ ఇస్తాడా లేదా అదే గ్యారంటీ లేదు. ఓకే, అన్సెక్యూర్డ్గా తీసుకుంటున్నారు. ఇంకా ఆయన ఇచ్చిన డబ్బులు చాలా ఇంట్రెస్ట్ రేట్లో ఉంది, ఎక్స్‌ప్లాయిటేషన్ అనమాట. ఓకే, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ ఇట్ టర్న్స్ సేవింగ్స్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్స్. అంతే కదా, నేను ఇప్పుడు డిస్కస్ చేసిన అదే మీకు సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఉంటుందండి. సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, హెల్ప్స్ ది ఎకనామీ. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే, నా దగ్గర బ్యాంక్ అకౌంట్ లేదనుకోండి, నా దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులు మిగిలితే ఈ మంత్కి నేను ఏం చేసుకుంటా, అది అల్మీరాలో పెట్టుకుంటా. ఓకే, అంటే ఈ మనీ సర్క్యులేషన్ అంటే సర్క్యులర్ ఫ్లో ఆఫ్ మనీలో రొటేట్ ఫ్లో అవ్వట్లేదు. ఇక్కడ నా ఇంటి దగ్గర ఆగిపోయింది, నా అల్మీరాలో నేను అట్లానే 2000, 3000, 5000, 10,000 అలానే పైలప్ చేసుకుంటూ ఉంటున్నా. ఒక 50,000 అలా వచ్చేసి ఒక తోలా గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నా. అదే కదా మనకు పిచ్చి. సో ఆ పిచ్చి కోసం నేను కూడా వెళ్దా, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో 2,000, 5,000 ఒక 3-4 months అవుతుంది వెళ్ళి నేను 50,000 రూపీస్ గోల్డ్ కొన్నా. ఈ 5 months డ్యూరేషన్ ఉంది కదా, ఇదే డబ్బులు మీ దగ్గర ఉన్న డబ్బులు అదే మీరు బ్యాంక్ ఇస్తే, బ్యాంక్ దగ్గర డబ్బులు ఎక్కువ అయిపోయి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అయిపోతే చాలామంది తీసుకుంటారు కదా లోన్స్. ఓకే, రైట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ద మనీ ఇన్ యువర్ హోమ్, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఏ బ్యాంకింగ్ అకౌంట్, మీరేం చేస్తారు, బ్యాంక్లో పెడతారు. ఎందుకంటే బ్యాంక్లో మీకు సేవింగ్స్ అకౌంట్లో మీరు ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసుకోండి, సేవింగ్స్ అకౌంట్ జనరల్గా మీకు 4% ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతుంది. సో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ మీకు కొంచెం కొంత డబ్బులు వస్తాయి. ప్లస్ మీరు ఇంట్లోనే పైలప్ చేసుకుంటే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేరు, ఎవరైనా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఏమంటా మనం ఫంక్షన్స్కి వెళ్తే, అరే ఇంట్లో డబ్బులు ఉన్నాయి రాబోయ్, ఇంట్లోనే ఉండు, ఎక్కడ పోకు, ఒకరైనా ఉండాలి, మనం 5 members పోదాం మ్యారేజ్కి, ఒకరు ఉండండి ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి. అంటే మీకు ఒక టెన్షన్ ఉంది, ఈ డబ్బులు ఉంటాయా, థెఫ్ట్ అవుతుందా, రాబరీ అవుతుందా అని ఆ టెన్షన్ ఉంది కాబట్టి మీరు మంచిగా కూడా మెంటల్ పీస్గా కూడా ఉండరు. రైట్ ఆర్ రాంగ్? సో దట్స్ వై మీ డబ్బులు మీరు బ్యాంక్లో ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు అక్కడే పెట్టుకుంటారు. రైట్, అండ్ మోర్ సో ఎవర్ మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, థెఫ్ట్ అవుతుంది, రాబరీ అవుతుంది, వాళ్ళకి ఏటీఎం కార్డు దొరికితే కూడా ఏంది, మీకు పాస్వర్డ్ మీ దగ్గర ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ఈ ప్రాబ్లం పోతుంది. ప్లస్ మీరు 5 months 4 months ఏదో జమ చేసుకుని ఏదో ఒకటి కొనాలనుకుంటారు కదా, అదే బ్యాంక్ ఉంటే అదే డబ్బులు ఛానలైజ్ అయిపోయి లోన్స్ ఎక్కువ ఇచ్చుకొని మనకు ఎకనామిక్ గ్రోత్ కూడా అవుతుంది. సో సేవింగ్స్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ వాట్, ఇన్వెస్ట్మెంట్, మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే. రైట్, ఇది వెరీ కామన్ థింగ్. ఓకే, మళ్ళీ ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్.
ఓకే, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా గవర్నమెంట్ మీకు ఇచ్చింది. బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చింది. ఓకే, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన, సురక్ష యోజన అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కూడా ఉంది. బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు గవర్నమెంట్ షేర్స్, గవర్నమెంట్ బాండ్స్ ఇవన్నీ కూడా కొనచ్చు. ఓకే, సో ఇవన్నీ సేవింగ్స్, ఇంకా సేవింగ్స్ హ్యాబిట్ కూడా ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడైనా మనం ఏంటంటే ఎక్కువ ఫిగర్ చూడాలనుకుంటాం ఎప్పుడైనా. Okay, we always see that the figure should be more in the bank account. Are 10,000 అయిందా, 12,000 అయిందా, 15,000. సో వీ ఆల్వేస్ లైక్ టు సీ మోర్ అండ్ మోర్. అదే మన జేబులో ఉంటే అప్పటికప్పుడే ఖర్చు చేసేద్దాం. మనం ఇండియన్స్ కదా అండి, మనం ఇండియన్స్ వెరీ లావిష్గా స్పెండ్ చేస్తారు. అందరికంటే ఎక్కువ స్పెండ్ చేసేది మనమే. ఓకే, మన దగ్గర 10,000 అంటే 9,000 గాయబ్ అయిపోతుంది మనది. అందరికీ తినిపిస్తాం, అందరూ మంచిగా ఉండాలని ఉంటాం, మనం కూడా మంచిగా తింటాం. ఓకే, వెరీ కామన్లీ ఇది సీన్ ఇన్ మై హ్యాబిట్ ఆల్సో. ఇంట్లో బిర్యానీ ఉంటే కూడా బయట వెళ్ళి బిర్యానీ తింటున్నాం. అలాంటి కూడా సిచ్యువేషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, అంటే వీ విల్ నాట్ ఏదైనా ఫ్రెండ్ వస్తే సరేరా పోదామంటే మనం ఎస్ అని చెప్పేస్తాం. ఓకే, రిలేషన్స్ ఎక్కువ కదా మనకు, ఫైన్. సో అలాంటి సేవింగ్స్ హ్యాబిట్స్ ఉంటే మనకు మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అవుతుంది. ఎవరైనా ఇంట్లో యాక్సిడెంట్ మీట్ అయ్యారేమో, ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే మన దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే అక్కడ సేవింగ్స్ మనం చేస్తాం కదా, అక్కడ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఓకే, సో టు మీట్ అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్, చైల్డ్ ఫ్యూచర్ కూడా సెక్యూర్ అవుతుంది. చైల్డ్ లేబర్ కూడా మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంట్లో డబ్బులు సరిపోవట్లేదని మీరేం చేస్తున్నారు, మీరు చిల్డ్రన్కి ఏమంటున్నారు, ఏదో పోయి హోటల్లో పని చేయరా, ఇక్కడ పని చేయ, అక్కడ పోయి వెళ్తున్నాడు బిల్లుడు, ఇంకా లేకపోతే సైకిల్ షాప్ మీద ఉంటున్నాడు. సో సంథింగ్ ఈజ్ డూయింగ్. అదే మీ దగ్గర సేవింగ్స్ ఉంటే మీరేమంటారు, ఆ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, చదువుకో అంటారు. అట్లా రైట్ ఆర్ రాంగ్? సో ఇలాంటి ఒక అవుట్వర్డ్ లుకింగ్ చాలా మీరు బ్యాంకింగ్లో వెళ్ళిన తర్వాత మీ దగ్గర అకౌంట్స్ అవన్నీ ఉన్న తర్వాత మీరు కొంచెం సొఫిస్టికేటెడ్గా అంటే ఫీల్ అవుతారు. ఓకే, మీరు ఒక సివిలైజ్గా ఫీల్ అవుతారు. ఫీల్ అయిన తర్వాత మీకు అందరికీ మీరు బ్యాంక్లో వెళ్తారు, అక్కడ జనాలకి చూస్తారు, అరే ఇది సేవింగ్స్ చేసుకోవాలి, ఈ ప్రొడక్ట్ కూడా ఉంది, అది కూడా ఉంది, నా పిల్లల మీద ఇట్లా ఒక 200, 300, 500 అట్లా వేస్తూ ఉంటే వీళ్ళకి ఫ్యూచర్గా మంచిగా ఉంటుంది అని మీకు అవన్నీ వస్తాయి. అండర్స్టూడ్? సో ఒక యాటిట్యూడ్ మారుతుంది పేరెంట్స్ది రూరల్ ఏరియాలో. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఫాల్స్ మోర్ ర్యాపిడ్లీ అండి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఫాల్స్ మోర్ ర్యాపిడ్లీ బికాస్ ఇంటర్మీడియరీస్ ఉండరు. అందరి దగ్గర తొందరగా డబ్బులు జమ అవుతుంది. ఎందుకంటే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ టు గెట్ ద సర్వీసెస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి మనకు ఏదైనా సర్వీస్ కావాలంటే, బర్త్ సర్టిఫికేట్ కావాలంటే, లేకపోతే కాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మధ్యలో ఉన్న వాళ్ళకి డబ్బులు చేయాల్సి వస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ అయినా సరే, ఏదైనా సరే. కానీ ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్లో పడుతుంది కదా. సో మనకు 10,000 గవర్నమెంట్ ఇస్తే 10,000 మన దగ్గర ఉంటున్నాయి. 10,000. ఇప్పుడు ముందు మనకు ఎవ్రీ మంత్ గవర్నమెంట్ 3,000 ఇచ్చింది అనుకోండి పెన్షన్. 3,000లో ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో క్లర్క్ ఏం చేసిండంటే 300 తీసుకున్నాడు. 300 తీసుకుంటే మీ దగ్గర 2,700 ఉంది. అదే డైరెక్ట్ మీకు అకౌంట్లో పడితే 3,000 కదా. 3,000 అయితే ఈ 300 ఆల్రెడీ సేవ్ అవుతుంది కదా. 2,700లో మీరు బతుకుతున్నారు. ముందు 300 వాళ్ళకి ఇచ్చుకొని క్లర్క్కి ఆ లంచం ఇచ్చి మీరు 2,700లో బతుకుతున్నారు. సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా 3,000 వస్తే 300 సేవ్ అవుతుంది కదా. ఎస్, ఓకే. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఫాల్స్ more rapidly in areas that have more developed financial intermediaries. ఇది కూడా చూసినాం మనం. ఇది very important. This is a very important aspect. Okay, సో దిస్ స్టేట్మెంట్ ఏమంటుందంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏ దగ్గర 10,000 ఉంది, బి దగ్గర 55,000 ఉంది. సో డిఫరెన్స్ ఏంది? 5,000 ఈజ్ ఇన్కమ్ ఇన్ఈక్వల్. ఓకే, బి అండ్ ఏ మధ్యలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఎంత? 5,000. అట్లానే ఒక సొసైటీ ఉంటే 30% పాపులేషన్ ఆఫ్ దిస్ ఏరియా ఆన్ అన్ యావరేజ్ earns 50,000 per year. Okay, 30 and 70% of the population in this area earns 1 lakh rupees per annum. ఓకే, 70% ఉల్టా రాసిన నేను, తక్కువ మంది దగ్గర ఎక్కువ ఉంటాయి. 30% ఆఫ్ ది పాపులేషన్ ఎర్న్స్ 1 lakh ఆన్ అన్ యావరేజ్ పర్ యానం. ఇక్కడ 70% ఎర్న్స్ 40,000 per annum. ఎందుకు ఇట్లా అవుతుందంటే, ఎందుకు ఈ ఇన్ఈక్వాలిటీ అంటే 1 lakh ఇక్కడ 40,000, 60,000 డిఫరెన్స్ ఉంది. ఈ ఇన్ఈక్వాలిటీ 30%, 70% ఉన్న మధ్యలో పాపులేషన్ మధ్యలో ఇన్ఈక్వాలిటీ ఇది ఎందుకు ఉందంటే, వీళ్ళు మనీ లెండర్ మీద, ట్రేడర్ మీద అలా ఎక్స్‌ప్లాయిటేషన్ హ్యాండ్లో ఉన్నారు. వీళ్ళు ఫార్మల్ బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నారనమాట. వీళ్ళ దగ్గర అందరి దగ్గర అకౌంట్ ఉంది, వీళ్ళ దగ్గర అకౌంట్ లేదు. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్తో వాళ్ళు హెల్త్ లిటరసీ వాళ్ళది దే ఆర్ అనేబుల్ టు మేనేజ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్. ఓకే, సో దే ఆర్ గెటింగ్ ఎక్స్‌ప్లాయిటెడ్ అండ్ వాళ్ళ ఇన్కమ్ తగ్గుతుంది.
వాళ్ళ ఇన్కమ్ తగ్గుతుంది. ఓకే, దే ఆర్ యూజింగ్ వాట్ నాట్ బ్యాంకింగ్ సర్వీసెస్. సో ద సర్వే ఈజ్ సెయింగ్, సర్వే ఏమంటుందంటే ఒక ఏరియాలో బ్యాంకింగ్ సర్వీసెస్ అందరి దగ్గర ఉంటే, అంటే 70% 30% పాపులేషన్ అందరి దగ్గర ఉంటే 2020లో వీళ్ళ ఇన్ఈక్వాలిటీస్ 10,000 అనుకోండి, 2021లో వీళ్ళ ఇంకో 9,000 అవుతుంది, 22లో 8,000 అవుతుంది. సో బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ దొరికితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయంట. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయంట. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఈజ్ ఆల్ అబౌట్ అండి. ఓకే, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఫాల్స్ మోర్ ర్యాపిడ్లీ, చాలా తొందరగా ఫాల్ అవుతుంది. ఏరియాస్ హ్యావింగ్ మోర్ డెవలప్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ లైక్ బ్యాంక్స్ ఉంటే, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటే అక్కడ జనాల మధ్యలో ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉండవంట, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తక్కువ అవుతాయి. Okay. In the 80s, countries that focus on providing easy financial services to small businessmen became large economies today, as in case of Japan, South Korea and USA. Okay, 1980s. Okay, the countries that provided chala double in the form of loan to the small businessmen, మీ లాగా నా లాగా, అరే నేను సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశారా భయ్ అంటే లోన్ ఇవ్వడం, నేను మెకానిక్ షాప్ స్టార్ట్ చేస్తే లోన్ ఇవ్వడం, నేను ఒక సలూన్ స్టార్ట్ చేశానంటే లోన్ ఇవ్వడం, నేను ఒక టైలరింగ్ షాప్ స్టార్ట్ చేస్తే లోన్ ఇవ్వడం, ఇలాంటి ఏం చేసిందంటే ఇలాంటి జపాన్, సౌత్ కొరియా అండ్ యూఎస్ఏ వీళ్ళు చాలా లోన్స్ ఇచ్చారు స్మాల్ బిజినెస్మెన్స్కి. ఇస్తే వాళ్ళు ఏమైందంటే వాళ్ళు ఒకసారి ఫెయిల్ అయ్యారు, ఇంకోసారి ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు ఏమంటే వాళ్ళకి మార్కెట్ మొత్తం తెలిసిపోయిన తర్వాత వాళ్ళు ప్రాఫిట్లో వచ్చేసిండ్రు. అంటే స్మాల్ బిజినెసెసే కదా అండి మన దగ్గర. ఒక సూపర్ మార్కెట్ అనుకోండి, ఒక ఏరియాలో ఒకటే సూపర్ మార్కెట్ ఉంటుంది, మీ ఇంటి దగ్గర ఎన్ని కిరాణా షాప్ లేదు చెప్పండి, వీళ్ళందరూ స్మాల్ బిజినెస్మెన్సే వస్తారు. ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, పెద్ద హౌండై సర్వీస్ సెంటర్, వరుణ్ మోటార్స్ అట్లా కాదు. మెకానిక్స్ అంటే మన ఇంటి దగ్గర ఉన్నది ఒక షెడ్లో ఉంటాడు ఆయన, ఒక రేషన్ షాప్ దగ్గర ఒక షట్టర్లో ఉంటాడు ఆయన. మీరు చూడండి ఎవ్రీ ఇయర్ అందులోనే ఉంటాడు, అదే చేసుకుంటూ పోతాడు. విల్ హీ గ్రో ఓవర్? నో. సో వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చుకొని కొంచెం పెద్దగా చేసుకోరా భయ్ అని ఆయన ఒక వాషింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే వీల్ అలైన్మెంట్ ఏమైనా చేసుకోవచ్చు, ఏదో ఒకటి కొత్త సర్వీసెస్ ఇచ్చి ఆయన డెవలప్ అవ్వచ్చు. ఆయన దగ్గర డబ్బులు లేక కదా ఆయన పెంచట్లేదు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో స్మాల్ బిజినెస్మెన్స్కి, స్మాల్ ట్రేడర్స్కి, స్మాల్ ఎంటర్ప్రినర్స్కి మీరు డబ్బులు ఇస్తుంటే ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ మీ ఎకనామిక్ గ్రో అవుతుంది అనమాట. దట్ ఈస్ వాట్ ద నీడ్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఈజ్ సేయింగ్ అండి. ఓకే, ఎస్, ఫైన్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అందరికీ లోన్ చీపర్ రేట్లో దొరుకుతుందండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు మన దగ్గర ఉన్న ఫైనాన్షియర్, సేట్, ట్రేడర్ వాళ్ళందరూ ఏం చేస్తారు, మనీ లెండర్ వాళ్ళు ఏమైనా సరే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లో డబ్బులు ఇస్తారు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉంటే గవర్నమెంట్ బ్యాంక్ దగ్గర నుంచి మీకు చీపర్ లోన్స్ దొరుకుతుంది. చీపర్ లోన్స్ వల్ల ఏమైతే ఫాస్టర్ గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ స్మాల్ businesses because bank charge less interest rate than private money lenders and financiers. వెరీ కామన్. మార్గదర్శి, ఇంకా ముతూట్ ఫైనాన్స్ వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ చాలా పెడతారండి. ఇంకా మనీ లెండర్స్ మన ఇంటి పక్క ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ రేట్ చేస్తారండి వాళ్ళు. కానీ దిస్ ఈజ్ నాట్ ది కేస్ విత్ బ్యాంక్స్ చార్జ్ రీజనబుల్ రేట్స్ అండి. ఓకే, సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వల్ల అందరికీ, మీకు నాకు అందరికీ చీపర్ లోన్స్ దొరుకుతాయి. సో దట్ వీ కెన్ డెవలప్ అవర్ స్మాల్ బిజినెసెస్ అలాట్. 100 రూపీస్లో 40 రూపీస్ నేను ఫైనాన్షియల్కి ఇవ్వడం బెటరా, 100 రూపీస్లో 12 రూపీస్ నేను బ్యాంక్కి ఇవ్వడం బెటరా? ఓకే, సో బ్యాంక్కి 10 రూపీస్ ఇస్తున్నా, 12 రూపీస్ ఇస్తున్నా అండి, ఇక్కడ నేను 40 రూపీస్ ఇస్తున్నా. సో ఇట్లా అంటే నేను ఎట్లా బతకాలండి? చాలా కష్టం కదా, బతకడం చాలా కష్టం. సో చీపర్ లోన్స్ దొరికితే నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సపోజ్ ఈ సినారియోలో నా దగ్గర 10 రూపీస్ ఎక్కువ దొరుకుతుంది నా ప్రాఫిట్, కానీ ఈ సినారియోలో మీకు 32 రూపీస్ ఎక్కువ దొరుకుతుంది కదా. ఎస్, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ రేట్ మీకు తక్కువ దొరుకుతుంది కాబట్టి మీరు అక్కడ బ్యాంక్ అకౌంట్ చేసుకోవాలి. ఇఫ్ ఆల్ ది గవర్నమెంట్ సబ్సిడీ పేమెంట్స్, ఓకే, బెనిఫిట్స్ అంటే ఆసరా పెన్షన్ స్కీమ్, ముద్రా లోన్స్, ఓకే, స్కాలర్షిప్స్, గవర్నమెంట్ సబ్సిడీస్, ఎల్పిజి సబ్సిడీస్ ఆర్ డన్ త్రూ వియా నెట్ బ్యాంకింగ్ అండ్ ఈ ట్రాన్స్ఫర్, దెన్ 1 lakh crore rupees will be saved per year in terms of manpower, time power, paperwork, etc. as per the McKinsey research. ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు ఏమన్నారంటే, ద రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కాల్డ్ as McKinsey, వీళ్ళు ఏమన్నారంటే, లిజన్ టు మీ, వీళ్ళు ఏమన్నారంటే ఒకవేళ గవర్నమెంట్
అన్ని అందరిది బ్యాంక్ అకౌంట్లో అంటే సబ్సిడీస్ అయినా సరే, స్కీమ్స్ అయినా సరే, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అయినా సరే, మన రైతు బంధు అయినా సరే, రైతు బీమా అయినా సరే, షాదీ ముబారక్ అయినా సరే. సో ఇఫ్ ద గవర్నమెంట్ జనరలీ ట్రాన్స్ఫర్స్ ఆల్ బెనిఫిట్ స్కీమ్స్, ఆల్ ఎవ్రీ స్కీమ్లో బెనిఫిట్ ఏముంది, డైరెక్ట్ మీ అకౌంట్లో గవర్నమెంట్ if it do in that way, if it does in that way, ఏమైతే 1 lakh crore rupees will be saved అండి ఎవ్రీ ఇయర్. 1,00,000 crore rupees సేవ్ అవుతుంది పర్ ఇయర్ అంటే పేపర్ వర్క్ ఉండవు కదా, డైరెక్ట్లీ మీకు ట్రాన్స్ఫర్ కదా, పేపర్ వర్క్ ఉండదు. నేమ్ ఎవరు, మదర్ నేమ్ ఏంది, ఫాదర్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంది, సిగ్నేచర్ పెట్టండి, ఇవన్నీ అవసరం ఉండదు. రైట్ ఆర్ రాంగ్? ఒక్కసారి ఆన్లైన్ అప్లై చేసుకుంటే మళ్ళీ మీకు పడుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. మీరు చేసుకుంటే అంటే ఇండియాలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ తొందర పెరిగితే, అందరికీ తొందర బ్యాంక్ అకౌంట్స్ దొరికితే, గవర్నమెంట్ కెన్ సేవ్ వాట్ 1 lakh crore rupees గవర్నమెంట్ కెన్ సేవ్. అండ్ రిసోర్సెస్ టు ద కంట్రీ లైక్ పేపర్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ ఫారెస్ట్. సో ఫారెస్ట్ కూడా కట్ చేయడం తక్కువ అవుతుంది అండ్ రిసోర్సెస్ విల్ బి లెస్ కన్సర్వ్డ్. And with this easily we can get through that leakages also. Leakages kuda undavu. If there are no formal channels, bank laga alanti institution ledante to save money like bank, then low income households are more likely to fall victim in the Ponzi schemes. సో మీకు తెలుసు, ఇంటి దగ్గర అక్కడ ఒక స్కీమ్ నడుస్తుందిరా భయ్, ఆయన ఒక కంపెనీ స్టార్ట్ చేసింది, వాళ్ళు 1 lakh 2 lakhs ఇస్తా అంటున్నారు, 6 monthsలో పోయిద్దామని. మీరు ఏం చేస్తారు, మొత్తం మీ అల్మారీలో జమ చేసిన వెళ్ళి మీరు అక్కడ ఇచ్చుకుంటారు. మీకు తెలియదు దాని గురించి. అనవసరంగా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న అంటే అది జనరల్గా ఎట్లా అయిందంటే, మీలాగా నాలాగా అబ్బాయిలు ఉంటారు, 30 years లాగా. వీళ్ళు ఏం చేస్తారంటే ఊరికి వెళ్తారు, డిస్ట్రిక్ట్కి వెళ్తారు, అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు, రిజిస్టర్ కంపెనీ ఉంటుంది, అది ఒక లాంచ్ చేస్తారు, ప్రోడక్ట్ లాంచ్ చేసి ఏమంటారంటే రండి ఇక్కడ 1 lakh rupeesకి 2 lakhs ఇస్తామని. మళ్ళీ అందరూ మోసపడతారండి. గవర్నమెంట్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా వచ్చి అరే మాకు స్కీమ్ ఇవ్వండి అన్నీ తీసుకుంటారు, మొత్తం చదువుకొని వెళ్ళిపోతాడు అంతే. సో ఇంకా వీళ్ళది మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా ఉంటుంది. మనం అందరం చదువుకున్న వాళ్ళం కదా, మనం ఏం చేస్తాం, అందరికి చెప్పుకుంటూ ఉంటాం. ఒక 10 members 20 members మనం ఏం చేస్తామంటే 1 lakh 2 lakhs ఇస్తాం. వాళ్ళు వెళ్ళి అందరికీ చెప్తారు. చెప్పి అరే అది కరెక్టేరా, నాకు దొరికిందిరా భయ్, అది జెన్యూనేరా, నువ్వు కూడా చేసుకోరా భయ్, అట్లా అంటూ ఉంటాం. సో విత్ దట్ వర్డ్ ఆఫ్ మౌత్తో ఇలా మార్కెటింగ్ చేసి అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి మనం ట్రై చేస్తాం. సో మనం ట్రై చేస్తే వాళ్ళందరూ వచ్చిన తర్వాత మనం డబ్బులు ఇస్తే మనం పారిపోతాం. సో బ్యాంక్ అంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్లో ఉంటాయి డబ్బులు, సేవింగ్స్ ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్? సో అక్కడ కూడా మీకు ఎఫ్డి ఇవన్నీ వస్తున్నాయి. సో మీరు అంతా సరే దీనికి నమ్మాలా వద్దా అని మీకు ఒక డౌట్ ఉంటే కూడా బ్యాంక్ మీకు ఇస్తుంది కదా ఎక్కువ డబ్బులు అని చాలామంది అక్కడ వెళ్ళిపోతారు, చాలామంది సేవ్ అవుతారు. సో ఇలాంటి మనకు మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటారు కదా లాట్ ఆఫ్ ఫైనాన్షియల్స్. ఇక్కడ వాళ్ళు అట్లా చేస్తారు. ఫైనాన్షియల్స్ కూడా ఇలా చేస్తారు, అమ్మా అది ఒక స్కీమ్ ఉంది, నేను వేసిన డబ్బులు మంచిగా ఉంది, ఎంత ఉందంటే ఒక 500 అయినా పెట్టు. 500 అంటే ఆయన ఈడికి చూడండి ఎట్లా చేస్తాడంటే, ఫైనాన్షియల్ ఎవరైనా వచ్చి 10,000 నడితే 1,000 రూపీస్ ఆ పాన్ స్కీమ్లో ఇస్తాడు. అరే మంచి ఉందమ్మా తీసుకోండి, నేను చెప్తున్నా కదా మంచి ఉందమ్మా తీసుకోండి అని ఆ 1,000 రూపీస్ అక్కడ ఇస్తాడు. 1,000 రూపీస్ వేసి 9,000 ఇస్తాడు మనకు. 9,000 ఇచ్చి ఆ 1,000 రూపీస్ అందరి దగ్గర నుంచి 1,000 తీసుకొని ఏం చేస్తాడంటే ఎఫ్డి చేసుకుంటాడు, అక్కడ నుంచి డబ్బులు సంపాదించుకుంటాడు, లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు, వాళ్ళ పిల్లలకి ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆయన దగ్గర ఉంది ఒక 10 lakhsతోనే మొత్తం 1 crore 2 crores బిజినెస్ వాళ్ళు మొత్తం ఇట్లా రొటేట్ చేస్తూ ఉంటాడు. దట్ ఈజ్ వాట్ ఏ ఫైనాన్షియల్ ఈజ్ ఆల్ అబౌట్. I am not taking everyone, I am not saying everyone is wrong. They are very minute ga unnaru, oka 1% 2% very good financier who will understand the feelings of the poor people and they will give the loans for the sake of the social welfare kuda. But 99.99999 all percentage they are all educated వాళ్ళు కూడా అంతే ఉన్నారు. ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కూడా నాలాగా మీలాగా అంత ఎడ్యుకేషన్ ఉన్న తర్వాత పూర్ పీపుల్కి వాళ్ళ బాధలు చూసిన తర్వాత కూడా ఎందుకంటున్నా అంటే నా ఫ్రెండ్స్లోనే కొంతమంది ఇలాంటి చిట్టి బిజినెస్లు, ఇలాంటి ఏంటంటే ఇలాంటి పాన్జీ స్కీమ్స్ ఇట్లా స్టార్ట్ చేస్తారు. అంటే లేదురా బట్ డబ్బులు అంటే కూడా వినరు, కావాలి ఫోన్ మీద ఫోన్. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్?
Getting my point? So I have seen this in my own eyes. That's why I'm able to relate it very properly. So they have money, so they can play on the fingers. And ఇండియాలో అంత పావర్టీ ఉంది కాబట్టి కావాల్సి అంటే కొంతమందికి ఇక్కడ 10,000 అంటే జీవితం, కొంతమందికి 10,000 అంటే కచ్చరా అనమాట. సో ఈ వాల్యూ ఎట్లా కొంతమందికి ఎలా ఉంది 10,000, కొంతమందికి ఎలా ఉంది 10,000. దిస్ వాల్యూ ఇట్ సెల్ఫ్ ఇస్ వాట్ క్రియేటింగ్ దిస్ సిస్టమ్, క్రియేటింగ్ ద సిస్టమ్ ఆఫ్ ఫైనాన్షియల్స్ టు సక్ ద బ్లడ్ ఆఫ్ ది పూర్ పీపుల్. అట్లా స్టార్ట్ అవుతుంది. Okay, fine. So మీరు Sarda cheat fund, latest Sarda cheat fund in Bengal and Agro Diamond of Juvudu. Okay, they all failed. వాళ్ళు ఏం చేసిందంటే చీట్ ఫండ్ చాలా మంచి స్కీమ్స్ తీసుకొచ్చి చాలా డబ్బులు వాళ్ళు రేస్ చేసిండ్రు, జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత అయిపోయింది, ఏం లేదు, మొత్తం బిజినెస్ మొత్తం పోయిందని చెప్పేసిండ్రు అంతే. If everyone has bank account, it lowers the transaction cost, paperwork and time compared to counting currency notes, maintaining records, manually recovering money, check drop, etc. so and so forth. ఇవన్నీ ఏముండవు, పేపర్ వర్కే ఉండదు. డైరెక్ట్గా మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే అన్నీ ఈజీగా అయిపోతుంది. తొందరగా స్పీడ్గా బ్యాంక్ మనకు సర్వీసెస్ ఇవ్వడం కూడా సాధ్యం. అండర్స్టూడ్. సో దెన్ నెక్స్ట్ we will see, let us go ahead, let us see some important needs. We are discussing needs only, my dear students. Okay, need for financial, first point, second point, third one, 4, 5, okay, 6, 7, 8, 9. Why do we need? Now here is the seventh point of need of financial inclusion. Very important question, directly adutharu exam lo. Okay, economic well-being of the poor people is also ensured through social harmony. సొసైటీలో హార్మోనీ ఉంటే, సొసైటీలో కరప్షన్ లేకుండా ఉంటే, సొసైటీలో మర్డర్లు, క్రైమ్ రేట్లు ఇవన్నీ లేకుండా ఉంటే, అందరికీ ఎంప్లాయ్మెంట్ ఉంటే, పావర్టీలో ఎవరు లేదంటే అందరికీ మెంటల్ పీస్ ఉంటుంది, అందరూ మంచిగా మాట్లాడుకుంటారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎకనామికల్లీ వెల్బీయింగ్ ఉండాలి. అందరికీ అన్ని సువిధాలు, అన్ని బేసిక్ నీడ్స్ అందరి దగ్గర ఉంటే అందరితో మంచిగా మాట్లాడుకుంటారు. ఓకే, వెరీ గుడ్ జెస్చర్స్ ఇస్తారు, గ్రీటింగ్, హాయ్, బాయ్ అవన్నీ చేసుకుంటారు. ఎందుకంటే అందరికీ ఎకనామిక్ వెల్బీయింగ్ ఉంది కాబట్టి, అందరి దగ్గర బేసిక్ నీడ్స్ ఉంది కాబట్టి, ఫుడ్, మెటీరియల్, ఓకే, అండ్ క్లోతింగ్ అయినా సరే, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, అందరికీ రెంట్ అంటే ఉండడానికి, రెంట్ ఇవ్వడానికి డబ్బులు, ఇవన్నీ అందరి దగ్గర ఉంటే ఎకనామిక్ వెల్బీయింగ్ అంటారు. సో నేను ఎకనామికల్ వెల్బీయింగ్ ఉంటే నేను అందరితో మంచిగానే మాట్లాడతా, రైట్ ఆర్ రాంగ్. సో ఇట్ క్రియేట్స్ వాట్, సొసైటీలో హార్మోనీ క్రియేట్ అవుతుంది. అందరూ వాళ్ళ పనులు చేసుకుంటారు. పీపుల్ విల్ డూ దర్ వర్క్ అండ్ హ్యాపీలీ కమ్ డౌన్, స్పెండ్ లీజర్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. ఓకే, అండ్ పీపుల్ విల్ నాట్ గెట్ డీవియేటెడ్ ఫ్రమ్ ఎనీ పోలరైజేషన్, రీజనలిజం, కమ్యూనలిజం, హెట్రటిజం, టెర్రరిజం, అట్లా వాళ్ళు ఆ సైడ్ కూడా వెళ్ళరు. ఓకే, సో ఎకనామిక్ వెల్బీయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బికాస్ ది పీపుల్ విల్ నాట్ ఫాల్ ఇన్ టు మయోయిస్ట్, సెక్షనిస్ట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్, అలాంటిది అనమాట. In a free market economy like our country, banks, NBFC, mutual funds and insurance would not only focus on urban areas and high net worth individuals. Okay, in a free market economy, the banks and all not only focus on people in urban areas, okay, they try to serve poor people also. Okay, the cost of operation is higher than the profit. Okay, the problem here, what is this sentence? ఈ సెంటెన్స్ ఏమంటుంది? దిస్ సెంటెన్స్ ఇస్ వెరీ క్లియర్లీ సేయింగ్ దట్, ఓకే, ఫ్రీ మార్కెట్ ఎకనామీ ఉంది. ఎలాంటి ఎకనామీ ఉంది కంట్రీలో? ఒకవేళ కంట్రీలో ఫ్రీ మార్కెట్ ఎకనామీ ఉందనుకోండి, ఇఫ్ ఎ కంట్రీ ఈస్ హ్యావింగ్ ఫ్రీ మార్కెట్ ఎకనామీ అంటే ఏంటండి? దీనికి అర్థమైంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ వెరీ సిమిలర్. ఓకే, వెరీ సింపుల్. ఓకే, అంటే ప్రైవేట్ ఇండివిజువల్స్, మీరు, నేను, టాటా, అంబానీ, బిర్లా, ఓకే, ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ దేర్, నో, ప్రైవేట్ ఇండివిజువల్, వాళ్ళు ఏదైనా ప్రొడక్షన్ చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళు ఏదైనా ప్రొడక్షన్ చేసుకోవచ్చు. దే కెన్ మ్యానుఫ్యాక్చర్ ఎనీ గుడ్, దే కెన్ గివ్ ఎనీ సర్వీస్. సో మనం బ్యాంక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, లెట్ us సపోజ్ ఇన్ ఏ ఫ్రీ మార్కెట్ ఎకనామీ ఎనీ ఇండివిజువల్, మీలాగా నాలాగా ఎవరైనా సరే, దే కెన్ ఓపెన్ ఎనీ బ్యాంక్ ఆఫ్ దేర్ చాయిస్
దే కెన్ ఓపెన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ, బ్యాంక్స్ వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రీ మార్కెట్ ఎకనామీలో. దే కెన్ స్టార్ట్ టేకింగ్ డిపాజిట్స్, దే కెన్ గివ్ లోన్స్. గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు, గవర్నమెంట్ మనకు చెప్పదు ఇది చేయకండి అది చేయకండి అని గవర్నమెంట్ చెప్పదు. ఎందుకంటే మన కంట్రీలో ఫ్రీ మార్కెట్ ఎకనామీ ఫాలో అవుతుంది. ఫ్రీ మార్కెట్ ఎకనామీ అంటే మార్కెట్ ఫ్రీగా ఉంది. ఓకే, ఎవరెవరు మార్కెట్లో ఏం డిమాండ్ చేసుకుంటున్నారు మీరు అది సప్లై చేసుకోవచ్చు. ఎవరైనా బాంబ్ కావాలంటే బాంబ్ చేసుకోండి, లేకపోతే ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్ సప్లై చేసుకోండి, కసినో అంటే కసినో చేసుకోండి, స్పా అంటే స్పా చేసుకోండి, మీకు ఇష్టం అండి. మార్కెట్ ఫ్రీగా ఉంది, ఏం డిమాండ్ ఉంది మార్కెట్లో అది మీరు సప్లై చేసుకోవచ్చు, మీరు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, నేను ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ మనకు ఏమన్నద్దు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీ మార్కెట్ ఎకనామీ. సో ఇన్ ఏ ఫ్రీ మార్కెట్ ఎకనామీ బ్యాంకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అంతే కదా? ఎస్, బ్యాంక్లో కూడా మీరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు బ్యాంక్, నేను కూడా బ్యాంక్ స్టార్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం ఎట్ ఆల్ హియర్. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? ఎస్, వెరీ మచ్. నౌ ఇక్కడ చూడండి మీరు, నౌ సీ హియర్, నేను బ్యాంక్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా, ఫ్రీ మార్కెట్ ఎకనామీ కదా, నేను బ్యాంక్ స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక ఇండియాలో ఒక కోనాలో వెళ్తాను, లేకపోతే సపోజ్ ఛత్తీస్గఢ్లో, లేకపోతే నిజామాబాద్లో ఒక ఏరియా ఉంది వర్ని దగ్గర వెళ్ళి నేను ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తా. ఓకే, లెట్స్ సపోజ్ ఇక్కడ నేను ఎస్బీఐ బ్యాంక్ ఓపెన్ చేస్తా. ఓకే, ఎస్బీఐ బ్యాంక్లో పని చేయాలంటే నాకు వర్నిలో అక్కడ ఎవరు దొరకరు, నాకు నిజామాబాద్ నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి మ్యాన్ పవర్ కావాలి. అంటే ఐటీ తెలిసిన వాళ్ళకి, బ్యాంకింగ్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి, ఓకే వాళ్ళు ఇక్కడ ఉంటారు, రైట్ ఆర్ రాంగ్? సో నాకు ఇంకా ఐటీ కావాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావాలి నాకు. అక్కడ ఒకవేళ బీమ్ బ్రాడ్బ్యాండ్ ఇవన్నీ లేదంటే వాళ్ళు ఒక టవర్ పెట్టి నాకు వైఫై ఇస్తారు. ఓకే, మళ్ళీ ఇక్కడ మేనేజర్ అవన్నీ అందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా హైదరాబాద్లో చెందిన వాళ్ళు, లేకపోతే నిజామాబాద్లో చెందిన వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి, అక్కడ రెసిడెన్షియల్ ఏదైనా కట్టాలి వాళ్ళ కోసం, రైట్ ఆర్ రాంగ్? సో ఇవన్నీ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్. ఓకే, సో ఇంత కాస్ట్ పెట్టుకొని అంటే బయట అంటే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి మేనేజర్స్కి అందరికీ పిలిచి చాలా పెద్ద శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. ప్లస్ ఐటీ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇది కూడా కొనాల్సి వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ. కానీ మీరు చూసుకోండి, ఇలాంటి చిన్న ఏరియాస్ దగ్గర ఊరికి ఇంకా కొంచెం దూరంగా ఉన్న ఏరియాస్లో మీకు సేవింగ్స్ ఏం చేస్తారు, అక్కడ సేవింగ్స్ ఏం చేస్తారు, 100 రూపాయలు, ఓకే 200 రూపీస్, 400 మహా ఇంతే చేస్తారు వాళ్ళు సేవింగ్స్, ఇదే ట్రాన్సాక్షన్స్ చేస్తారు. ఇంకా అక్కడ లోన్ కూడా కావాల్సిన వాళ్ళు ఎంత ఉంటుంది, లోన్ కూడా 10,000 15,000 అంతే లోన్ తీసుకుంటారు, దానికంటే ఎక్కువ తీసుకోరు. ఈ 15,000లో వచ్చిన ఇంట్రెస్ట్ రేట్ అదే బ్యాంక్కి ప్రాఫిట్ కదా. మళ్ళీ ఈ 15,000లో వచ్చిన ఇంట్రెస్ట్ రేట్ అది వాళ్ళ ఇంత పెద్ద కాస్ట్ ఆఫ్ ఆపరేషన్, ఎంప్లాయీ శాలరీస్, ఎంప్లాయీ రెంట్స్, ఎంప్లాయీ పెట్రోల్, ఇవన్నీ ఎట్లా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ అవ్వదు. సారీ ఫర్ దిస్, అలా వర్కౌట్ అవ్వదు అండి, ఇట్ విల్ నాట్ వర్కౌట్. అందుకే ఇక్కడ ఏమంటుందంటే, ఓకే బ్యాంక్స్ విల్ నాట్ ట్రై టు సర్వ్ పూర్, బ్యాంక్స్కి పూర్ పీపుల్కి సర్వ్ చేయడానికి కష్టం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుందంటే ద కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ జనరలీ హయ్యర్ దాన్ ది ప్రాఫిట్ కంటే ఎక్కువ వాళ్ళకి ఆ బ్యాంక్ నడిపించడానికి డబ్బులు అవుతున్నాయి. ఓకే, therefore RBI and the government have to intervene and force these financial intermediaries to serve to the poor people overall. Here is the list of steps taken by the government. So banking and financial inclusion ఎందుకు పెరగలేదు మన కంట్రీలో, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎందుకు పెరగలేదు మన కంట్రీలో? దానికి ఒక కారణం ఏముందంటే, ఓకే బ్యాంక్స్ రూరల్ ఏరియాలో రిమోట్ ఏరియాలో వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే, సార్ మేము ఇవన్నీ పెట్టి దీనికి కాస్ట్ ఎంత ఉంది, దానికంటే వీళ్ళకి మాకు ప్రాఫిట్స్ ఎంత వస్తుంది, దానికంటే ఎక్కువ మాది కాస్ట్ ఉంది సార్, అందుకే మేము వెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే ప్రాఫిట్స్ ఏం రావట్లేదు, మేము లాసెస్తో వెళ్ళలేం కదా మీకోసం అని చెప్పిండ్రు. సరే అని ఆర్బీఐ ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే, ఏదో ఒకటి చేద్దాం దీనికి అని అన్నారు, రైట్? ఎస్, స్టెప్స్ టేకెన్ బై ఆర్బీఐ అండి. ఆర్బీఐ స్టెప్స్ తీసుకున్నది ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో. వాట్ మెజర్స్ ఆర్ టేకెన్ బై ది గవర్నమెంట్, వాట్ స్టెప్స్ ఆర్ టేకెన్ బై ది గవర్నమెంట్?
వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ది ఎగ్జామినేషన్. మనం డెఫినేషన్ చదువుకున్నాం, ఎలా ఉంది బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం చదువుకున్నాం, ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి చదువుకున్నాం, నీడ్ ఫర్ బ్యాంకింగ్ చదువుకున్నాం, ఇంకా నీడ్ చదువుకున్న తర్వాత నీడ్ చదువుకున్నాం. తర్వాత నవ్ వీఆర్ సీయింగ్ దట్ వై వాట్ స్టెప్స్ ఆర్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ. లీడ్ బ్యాంక్ స్కీమ్ launched in the year 1969. In this year only, you know that 14 banks were nationalized. 14 banks were nationalized by Indira Gandhi ji. These banks are having 50 crores కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర డిపాజిట్స్ ఉన్నాయి. అప్పుడు 50 crores అంటే చాలా చాలా ఎక్కువ అండి. 1969లో 14 banks were there. 14 banks were there which are having deposits up to what 50 crores. అవన్నీ బ్యాంక్స్ ఇందిరా గాంధీజీ ఏం చేశారంటే నేషనలైజ్ చేసేసిండు, అంటే డెడికేటెడ్ టు ద కంట్రీ. ఈ బ్యాంక్స్ ఇప్పుడు కంట్రీ వెల్ఫేర్ కోసం పనిచేయాలి, పూర్ పీపుల్ కోసం పనిచేయాలి అట్లా చెప్పిండ్రు. లీడ్ బ్యాంక్ స్కీమ్లో ఆర్బీఐ ఏం చెప్పిందంటే ఒక బ్యాంక్కి ఒక డిస్ట్రిక్ట్ ఇచ్చేసింది. ఓకే, యాక్సిస్ బ్యాంక్ మీకు ఈ డిస్ట్రిక్ట్, ఎస్బీఐ బ్యాంక్ మీకు ఈ డిస్ట్రిక్ట్, ఆంధ్రా బ్యాంక్ మీకు ఈ డిస్ట్రిక్ట్. ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వాలి. ఓకే, అంటే అన్ని బ్యాంక్స్లో ఒక బ్యాంక్కి ఆర్బీఐ డెసిగ్నేట్ చేసింది. యువర్ బ్యాంక్ ఈజ్ కాల్డ్ యాజ్ లీడ్ బ్యాంక్. మీరు మంచిగా చేస్తే మీకు డబ్బులు ఇస్తాం, ఇన్సెంటివ్స్ ఇస్తామన్నమాట. అట్లా కూడా ఆర్బీఐ చెప్పింది. సో ఏ బ్యాంక్ షుడ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. నేను ఒక బ్యాంక్ ఒక లీడ్ చేయాలి. లీడ్ దేనిలో చేయాలి? అందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒక బ్యాంక్ లీడ్ చేయాలి. దిస్ స్కీమ్ వాజ్ లాంచ్ బై ఆర్బీఐ. హియర్ ఆర్బీఐ అసైన్స్ a district to a particular bank కి అసైన్ చేసి that bank will be responsible for promoting banking services and financial literacy. Financial literacy అంటే సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, ఓకే ఎట్లా రాయాలి, ఓకే ఫామ్ ఎట్లా ఫిలప్ చేయాలి, డిపాజిట్ ఫామ్ అంటే ఏంటి, విత్డ్రావల్ ఫామ్ అంటే ఏంటి, ఏటీఎంలో ఎట్లా డబ్బులు ఎట్లా తీయాలి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ లిటరసీ. అంటే మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో ఓకే ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి, ఇంకా జనాలకి అక్కడ చెప్పాలి ఓకే ఇవన్నీ మీరు ఇట్లా చేయాలని. ఫైనాన్షియల్ లిటరసీ కూడా ఇవ్వాలి. ఓకే దట్ హ్యాపెన్. మళ్ళీ ఆర్బీఐ పర్మిటెడ్ బిజినెస్ కరస్పాండెంట్ సిస్టమ్ ఆల్సో ఇన్ ద ఇయర్ 2006. ఓకే, సో బిజినెస్ కరస్పాండెంట్స్ అంటే మీరు నేను ఎస్బీఐ బ్యాంక్ నాకు ఒక బీసీ లాగా అపాయింట్ చేస్తుంది, బిజినెస్ కరస్పాండెంట్. బీసీ లాగా అపాయింట్ చేసి ఎస్బీఐ బ్యాంక్ నాకు ఏమంటుంది అంటే సరే హైదరాబాద్లో ఒక కోనలో చెవెల్లా విలేజ్ ఉంది, నార్సింగి ఉంది, ఏదో ఉన్నాయి అక్కడ అనంతర్ గిల్స్ దగ్గర, అక్కడ వాళ్ళ దగ్గర అకౌంట్స్ లేవు, వెళ్ళి అందరికీ అకౌంట్స్ ఇవ్వడం మన ఇప్పుడు ఆబ్జెక్టివ్. సో నాకు ఎస్బీఐ అలాంటి ఏరియాస్ ఇచ్చేస్తుంది. నేను అక్కడ వెళ్ళి అమ్మ ఎవరి ఇంటికి పోయి అమ్మ మీ ఆధార్ కార్డు ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ ఇస్తా అని వాళ్ళది మొత్తం కూర్చొని ఫిల్అప్ చేసుకొని మళ్ళీ వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం, ఇంకా నేర్పించడం ఎలా డబ్బులు తీయాలి, ఎట్లా తీయాలి ఎక్సెట్రా. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? బిజినెస్ కరస్పాండెన్స్, బీసీ. Banks extend their services to villages with the help of these agents. With the help of what? These agents. Remember this point. Okay. మళ్ళీ బ్యాంక్ ఏం చేసిందంటే ఆర్బీఐ పర్మిటెడ్ వైట్ లేబుల్ ఏటీఎంస్. అప్పుడు ఏమైందంటే ఎస్బీఐ ఏటీఎంస్, ఆంధ్ర బ్యాంక్ ఏటీఎంస్ దే ఆర్ నాట్ దేర్. ఓకే, దే ఆర్ నాట్ దేర్. ఎక్కువ ఏం లేదని మాట, చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఊర్లో ఉన్న వాళ్ళకి కొంచెం డిస్ట్రిక్ట్ అవుట్స్కట్స్లో అయినా వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కటే ఏటీఎం ఉంది. ఓకే, సో దే హ్యావ్ టు గో డిస్టెన్స్ అండ్ విత్డ్రా ద మనీ. అది కూడా ఒక డిస్కరేజ్మెంట్ లాగా ఉంది విలేజర్స్కి, రూరల్ ఏరియా, రిమోట్ ఏరియా వాళ్ళు. సరే అంత దూరం వెళ్ళి అమ్మ డబ్బులు తీసుకోవాలి, 300 కోసం అంత దూరం వెళ్ళాలా, అట్లా ఉన్నిందనమాట. సో ఆర్బీఐ ఏం చేసిందంటే ఏటీఎంస్ డీరెగ్యులేట్ చేసేసింది, డీరిజర్వ్ చేసేసింది. ఇప్పుడు బ్యాంక్స్ ఏటీఎం కాకుండా మీలాగా నాలాగా కూడా పీపుల్ దే కెన్ ఆల్సో స్టార్ట్ వాట్ ఏటీఎం మనం కొని ఒక బ్యాంక్తో అసోసియేట్ అయిపోయి ఎస్బీఐ దగ్గర వెళ్ళి మేము ఒక ఏరియాలో ఎన్ని ఏటీఎం సప్లై చేసుకుంటాం, మొత్తం మేము చూసుకుంటాం, మీరు వచ్చి డబ్బులు ఇవ్వండి అంతే. ఓకే, అంటే మెయింటెనెన్స్, ఇంత మ్యానుఫ్యాక్చర్ అంటే అది పెట్టడం, ఇంకా నాకు వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు ఎంతో కొంత సర్వీసెస్ ఇస్తారు, అంటే డబ్బులు ఇస్తారు అనమాట, రెంట్ లాగా డబ్బులు ఇస్తూ ఉంటారు. నేను దానికి మేనేజ్ చేసుకోవాలి ఏటీఎంస్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వైట్ లేబుల్ ఏటీఎం. వైట్ లేబుల్ ఏటీఎంస్ ఆర్ దోస్ ఏటీఎం దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద బ్యాంక్ బట్ బిలాంగ్ టు యూ అండ్ మీ లైక్ ప్రైవేట్ ఇండివిజువల్స్. బట్ వీఆర్ గివింగ్ సర్వీసెస్ ఆఫ్ ఏటీఎం సర్వీసెస్ టు ది బ్యాంకింగ్. ఓకే, బ్యాంక్ వాళ్ళు మనకు రెంట్ లాగా ఇస్తారనమాట డబ్బులు. ఓకే, దట్ ఈస్ అవర్ ప్రాఫిట్. RBI permitted white label ATMs and ordered
the companies to operate 2/3 of these ATMs in the semi-urban and rural areas. Okay, semi-urban and రూరల్ ఏరియాస్. ఓకే, కొంచెం ఇక్కడ ఆర్బీఐ ఒక రెగ్యులేట్ ఏం చేసిందంటే ప్రైవేట్ పీపుల్ యూ అండ్ మీ కెన్ ఆల్సో గివ్ ఏటీఎం సర్వీసెస్ టు ద బ్యాంక్. ఎస్బీఐకి, ఆంధ్ర బ్యాంక్కి మనమే ఏటీఎం మషిన్స్ సప్లై చేసుకోవచ్చు. కానీ వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ వైట్ లేబుల్ ఏటీఎమ్స్ 2/3 రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఉండాలి, మళ్ళీ సిటీస్లో ఉండద్దు. సిటీస్లో వాళ్ళు ఎలాగైనా పెట్టరు కాబట్టి మీరు ఎందుకు పెడతారు, ఇక్కడ పెట్టకండి. మీరు పెట్టాలంటే అక్కడ పెట్టుకోండి, మీకు ఇలాంటి బిజినెస్ చేయాలంటే అక్కడ చేసుకోండి. ఓకే, దట్ ఈస్ ఆల్సో దేర్. RBI has also ordered the banks to open at least 25% of their new branches in the unbanked rural centers. ekkada bank ledu, that areas are called as unbanked. ekkada area lo bank ledu, that areas are called as unbanked areas. RBI ఇది కూడా మ్యాండేటరీ చేసేసింది. ఓకే, ఇప్పుడు SBI దగ్గర 100 బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి, మినిమం 25 బ్రాంచెస్ రూరల్ ఏరియాస్లో ఉండాలండి. యాక్సిస్ దగ్గర 1000 బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి, మినిమం 250 బ్రాంచెస్ రూరల్ ఏరియాస్లో ఉండాలి. సో ఆర్బీఐ ఇది కూడా చెప్పింది. సో దట్ ఎక్కువ రూరల్ ఏరియాస్లో ఇవన్నీ ఉంటే, రూరల్ ఏరియాస్లోనే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ తక్కువ కదా, అక్కడే వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్స్ తక్కువ కదా, వాళ్ళు ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటారనమాట. Steps taken by the RBI: lead bank scheme 1969, business correspondent 2006, white label ATMs are permitted, and every bank is allowed to is asked to follow 25% rule. 25% rule అంటే ఉన్న బ్రాంచెస్లో 25% బ్రాంచెస్ ఉండాలి రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో. దెన్ దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏటీఎమ్స్ ఆర్ దేర్. మీకు జనరల్ నాలెడ్జ్ కోసం ఇక్కడ నేను అన్ని పెట్టేసిన, చదువుదాం మనం. లెట్ us study. ఆఫ్ సైట్ ఏటీఎం, ఏటీఎం అవుట్ సైడ్ ద బ్యాంక్ ప్రీమిసెస్. బ్యాంక్లోనే ఉంటే ఆన్ సైట్ ఏటీఎం అంటారు, కానీ మనం జనరల్గా ఆఫ్ సైడ్ ఏటీఎమే ఎక్కువ వాడతాం. మీరు డబ్బులు డ్రా చేయాలంటే, డబ్బులు డిపాజిట్ చేయాలంటే మీరు నార్మల్గా బ్యాంక్ ఎక్కడ ఉంది అక్కడ వెళ్ళరు కదా, ఎక్కడ మీకు బ్రాంచ్ ఏటీఎం, ఆ బ్యాంక్ది ఏటీఎం మెషిన్ కనిపిస్తే అక్కడ మీరు తీసేస్తారు. ఆఫ్ సైడ్ మీన్స్ బ్యాంక్ లోపల లేదు, బ్యాంక్ బయట ఉంది. బ్యాంక్ బయట మీన్స్ బయట అంటే బయటనే కాదు, బ్యాంక్ ప్రిమిసెస్లో లేదు. వైట్ లేబుల్ ఏటీఎమ్స్ అంటే ఇప్పుడే నేను చెప్పిన ఏటీఎం ప్రొవైడెడ్ బై నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. అది మీరు అయినా అవ్వచ్చు, నేను కూడా అవ్వచ్చు. గ్రీన్ లేబుల్ ఏటీఎమ్స్, ఏటీఎం ప్రొవైడెడ్ ఫర్ అగ్రికల్చర్ ట్రాన్సాక్షన్స్. గ్రీన్ లేబుల్ ఏటీఎం ప్రొవైడెడ్ ఫర్ అగ్రికల్చర్ ట్రాన్సాక్షన్స్. సో ఇలాంటి ఏటీఎమ్స్లో ఏముంటుందంటే, మీకు ప్రధాన్ మంత్రి జన్ధన్ బీమా యోజనకి అప్లై చేసుకోండి, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనకి అప్లై చేసుకోండి, ఓకే, రైతు బంధు స్కీమ్కి, అలాంటి అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ వేరేగా ఉంటాయి గ్రీన్ లేబుల్ ఏటీఎమ్స్లో. వేరే అంటే డిపాజిట్స్, సేవింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి, కానీ అప్లికేషన్ చేసుకోండి, ఇది చేసుకోండి, లేకపోతే మీ అప్లికేషన్ ఎంత దూరం వచ్చింది, మీరు అప్లై చేసింది ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. సో మేజర్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంటాయి అంటే మార్కెట్ రేట్, ఎంఎస్పీ ఏం నడుస్తుంది అది కూడా చూసుకోవచ్చు మీరు. మినిమం సపోర్ట్ ప్రైస్. ఆరెంజ్ లేబుల్ ఏటీఎమ్స్ జనరల్లీ ఫర్ షేర్ ట్రాన్సాక్షన్స్. ఇది మీకు ఎక్కడ కనిపించదు, మెట్రోపాలిస్లో కనిపిస్తాయి. హైదరాబాద్లో కూడా లేదండి ఇది. ఢిల్లీలో, బెంగళూరులో మీకు ఆరెంజ్ లేబుల్ ఏటీఎమ్స్ ఉంటాయి, అక్కడ మీరు షేర్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మీ నంబర్ కొట్టండి, మీ షేర్ పేపర్ వస్తుంది 4000, అక్కడ సెల్ బై అని ఉంటుంది, సెల్ చేసేయండి, అప్పటికప్పుడే 4000 వచ్చేస్తాయి మీకు. అంటే మీరు అది సెల్ చేసేసింది అన్నమాట. మీరు సెల్ చేస్తే ఎవరైనా తీసుకున్నారు అంటే అక్కడ ఉంటాయి అన్ని కంపెనీస్. ఓకే, ఏ కంపెనీ విల్ బై ది షేర్ 4250, బి కంపెనీ విల్ బై ది షేర్ 4350, సి కంపెనీ విల్ బై. సో మీకు ఏ కంపెనీకి మీరు సెల్ చేయాలి, ఆ కంపెనీకి ఇట్లా మీరు నొక్కేస్తే చాలు మీకు వచ్చేస్తుంది డబ్బులు. ఆరెంజ్ లేబుల్ ఏటీఎం. ఎల్లో లేబుల్ ఏటీఎం అంటే ఏటీఎం ప్రొవైడ్ ఫర్ ఈ కామర్స్ అంటే ఈ కామర్స్ పర్పస్. అంటే మీరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మీరు షాపింగ్ చేసుకోవాలంటే మీరు ఎల్లో లేబుల్ ఏటీఎం దగ్గర వెళ్ళాలి. ఓకే. పింక్ లేబుల్ ఏటీఎమ్స్, ఏటీఎం ఓన్లీ ఫర్ ఉమెన్ బ్యాంకింగ్, ఉమెన్ రిలేటెడ్ స్కీమ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇందిరా గాంధీది మైత్రిత్వ సహయోగ్ యోజన, ఓకే, ఇంకా ఐసిడిఎస్, బాల్ అమృతం అలాంటి స్కీమ్స్ గురించి ఉంటుంది. ఓకే, సో ఉమెన్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, అవన్నీ కూడా ఉంటాయండి. ఉమెన్ రిలేటెడ్ అన్నీ ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ అండ్ స్కాలర్షిప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. బ్రౌన్ లేబుల్ ఏటీఎమ్స్ ఆర్ machines where hardware and the lease of ATM machine is owned by a service provider, but cash management and connectivity to the bank networks is provided by the sponsor bank. Brown label ATM. హార్డ్వేర్ మొత్తం మషిన్ లీజ్లో ఇస్తారు బ్యాంక్ వాళ్ళకి.
లీజ్లో ఇస్తారు. బేసికలీ వైట్ లేబుల్లో దీనిలో డిఫరెన్స్ ఏం లేదు. వైట్ లేబుల్ ఎన్బిఎఫ్సిస్ అంటే టాటా క్యాపిటల్, బజాజ్ క్యాపిటల్ ఒక ఎన్బిఎఫ్సిస్ అంటే ఎన్బిఎఫ్సి కంపెనీస్ యాక్ట్లో రిజిస్టర్ అయిన కంపెనీసే స్టార్ట్ చేసుకోవచ్చు వైట్ లేబుల్ ఏటీఎంస్. కంపెనీస్ యాక్ట్లో ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే అంటే టాటా వాళ్ళు, బిర్లా వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఓకే, ఫుడ్ వరల్డ్ వాళ్ళు, డిమార్ట్ వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అక్కడ ఓన్లీ ఎన్బిఎఫ్సిస్, క్లాసిఫైడ్ ఎంజిఎఫ్సిస్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. మళ్ళీ దీస్ ఆర్ ది స్టెప్స్ టేకెన్ బై ఆర్బీఐ, లీడ్ బ్యాంక్, బిజినెస్ కరస్పాండెంట్, వైట్ లేబుల్ ఎక్సెట్రా. దీస్ ఆర్ సమ్ జీకే పాయింట్స్ హ్యావ్ టోల్డ్ యూ. లెట్ us see నో ఫ్రిల్స్ అకౌంట్. ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే నేను ఇంటర్మీడియట్లో అనుకుంటున్నా 500 తీసుకున్నది నా దగ్గర ఎస్బీఐ, అండ్ యాక్సిస్ బ్యాంక్ 10,000 తీసుకున్నది నా దగ్గర నుంచి. యాక్సిస్ బ్యాంక్ టుక్ ఫర్ 10,000. సో ఐ వాజ్ లైక్, ఓకే, ఇస్ ఇట్ సో? ఓకే, గెటింగ్ మై పాయింట్ హియర్. సో హియర్ వాట్ హ్యాపెన్ టు మీ ఎట్ దట్ టైమ్, నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఒక 1,000 అలా అడిగిండ్రు. ఓకే, అలా 1,000 రూపీస్ అలా మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ఉంటే అడిగితే బ్యాంక్ వాళ్ళు, పూర్ పీపుల్ ఎందుకు పోయి 1,000 రూపీస్ ఒట్టిగా ఇస్తారండి, వాళ్ళకి ఇవ్వరు కదా. ఓకే, మళ్ళీ పెనల్టీ అంటారు, ఇవన్నీ అంటారు. సో ఆర్బీఐ ఏం చేసిందంటే, సరే నో ఫ్రిల్ అకౌంట్ అంటే ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీకు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తాం. దోస్ కైండ్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ నో ఫ్రిల్. వేర్ యూ డోంట్ నీడ్ టు కీప్ వాట్, మినిమం డిపాజిట్ అవసరం లేదు. No frill accounts only for the poor people started in the year 2005. Later, this scheme is also named as Basic Savings Bank Deposit Account. BS pure people ki unna saving account ki emantaru Basic Savings Bank Deposit Account. Basic savings 50,000 కంటే ఎక్కువ సేవింగ్స్ దాటద్దు. 50,000 కంటే ఎక్కువ సేవింగ్స్ దాటితే వాళ్ళు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. రిమెంబర్ దిస్ పాయింట్. RBI relaxed know your customer norms for small value accounts. RBI relax know your customer norms. కేవైసీ కూడా గట్టిగా ఆర్బీఐ పట్టుకోలేదు. సరే ఓటర్ ఐడి కార్డు ఉందా, ఇచ్చేద్దాం అట్లా. ఏముంది, ఎల్పిజి ఉందా, ఇచ్చేద్దాం. సో వాళ్ళకి కొంచెం ఈజీనెస్. అప్పుడే కదా మరి ఇది కావాలి అది కావాలంటే వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉంటాయండి, పూర్ పీపుల్ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉండవు. సో రిమెంబర్ దిస్ పాయింట్. సో వాళ్ళు ఏదైనా తీసుకొస్తే ఐడి ప్రూఫ్ చాలు, మేము బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తామని చెప్పింది గవర్నమెంట్. ఓకే, నో యువర్ కస్టమర్ అంటే బ్యాంక్ అంటే తెలుసుకోండి మీ కస్టమర్కి. నో యువర్ కస్టమర్ అంటే తెలుసుకోండి మీ కస్టమర్కి. ఈ తెలుసుకోవడానికి ఎక్కువ టెన్షన్ పడకండి. ఏదైనా వాళ్ళు తీసుకొస్తే ఐడి కార్డ్ తీసుకోండి, ఓపెన్ చేసేయండి. RBI allowed the accounts to be opened without any document of proof or current address if the amounts involved are less than 50,000. 50,000 ఉంటే మీకు అసలు డాక్యుమెంటే అవసరం లేదండి. ఓకే, బట్ వన్స్ ద లిమిట్ ఈస్ క్రాస్ దెన్ హూ హ్యాస్ ఓపెన్ సచ్ అకౌంట్ వాళ్ళు డబ్బులు అంటే మినిమం ఐడి ప్రూఫ్గా తీసుకురావాలి, మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. RBI permitted Aadhaar card can be used as a proof for opening bank account. Opening bank account, Aadhaar card is a very important document nowadays. Okay, these are all the initiatives of what RBI తీసుకున్నదండి. Okay, RBI initiatives to what? To increase financial inclusion. To increase what? Financial inclusions. Now we will go towards the Government of India initiatives చూసుకుందాం. Government ఏం చేసింది? Okay, first of all, what government has done? Government helped setting up of regional rural banks, cooperative banks, primary agricultural societies. Okay, post office, savings account, e-money order, even international money transfer via Western Union. Post office నుంచి మీరు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ చెప్పింది. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా సేవింగ్స్ అకౌంట్ అంటే పోస్ట్ ఆఫీస్ మన దగ్గర ఎవ్రీ నూక్ అండ్ కార్నర్లో ఉంది. థ్యాంక్స్ టు లార్డ్ డల్హౌసీ, థ్యాంక్స్ టు బ్రిటిషర్స్ దట్ వాళ్ళు మనకి పరిపాలించడానికి కమ్యూనికేషన్ కావాలి కాబట్టి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ ఆఫీసెస్ ఓపెన్ చేసిండ్రు. ఆ పోస్ట్ ఆఫీసెస్ మనకు ఇప్పుడు చాలా మంచిగా యూజ్ అవుతున్నాయి. మనీ ఆర్డర్లు ఇవన్నీ మనీ ట్రాన్స్ఫర్ అయినా సరే మనం చేసుకోవచ్చు. అంటే పోస్ట్ ఆఫీస్ ఈజ్ జస్ట్ లైక్ యాక్టింగ్ యాజ్ వాట్ బ్యాంక్ ఇన్ మెనీ ఆఫ్ ద సెన్స్. ఓకే, ద ఓన్లీ ఫంక్షన్ పోస్ట్ ఆఫీస్ అండ్ బ్యాంక్లో డిఫరెన్స్ ఎక్కువ. ద మెయిన్ డిఫరెన్స్ ఈజ్ పోస్ట్ ఆఫీస్ మన లెటర్స్ కూడా డెలివర్ చేస్తుంది. ఓకే, బ్యాంక్ చేయదు. ఓకే, పోస్ట్ ఆఫీస్ లోన్ ఇవ్వదు, బ్యాంక్ ఇస్తుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. పోస్ట్ ఆఫీస్ విల్ టేక్ డిపాజిట్స్. ఓకే, పోస్ట్ ఆఫీస్ విల్ ఓపెన్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. పోస్ట్ ఆఫీస్ విత్డ్రా కూడా ఇస్తుంది, మనకు విత్డ్రా కూడా చేసుకోవచ్చు, డబ్బులు వెళ్ళి డబ్బులు కూడా విత్డ్రా చేసుకోవచ్చు. బట్ పోస్ట్ ఆఫీస్ విల్ నాట్ గివ్ లోన్. Post office will not give loan. Bank ulta. Okay, bank will give loan.
and accept deposits, open account. But bank cannot నా లవ్ లెటర్ మీకు ఇవ్వదు, మీ లవ్ లెటర్ నా దగ్గర రాదు బ్యాంక్ నుంచి. పోస్ట్ ఆఫీస్ విల్ డూ, లెటర్ సిస్టమ్ పోస్ట్ ఆఫీస్ విల్ డూ. రిమెంబర్ దిస్ పాయింట్. పోస్ట్ ఆఫీస్ అంటే మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 క్రాక్ అయితే కూడా పోస్ట్ ఆఫీసెస్ మీకు లెటర్ తీసుకొస్తాయండి. పోస్ట్ ఆఫీసర్ విల్ ఓన్లీ బ్రింగ్ వాట్, లెటర్ టు యూ. ఓకే, మళ్ళీ అప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఎస్బీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, కెనరా బ్యాంక్, సిండిబెయిన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, వీళ్ళు ఇండిపెండెన్స్ నుంచి వీళ్ళు ఏం చేసిందంటే ఎక్కువ అకౌంట్స్ వీళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్కి వాళ్ళకే ఓపెన్ చేసిండ్రు. అందుకే అదే వాళ్ళ వల్లనే వాళ్ళు అసలు పెద్దవాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, రిచ్ బిజినెస్ మెన్కి హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి ఇందిరాగాంధీ 1969లో ఇంకా 1980లో నేషనలైజ్ చేసింది అనమాట బ్యాంక్స్. ఓకే, నేషనలైజేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టెప్ టువర్డ్స్ వాట్, బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ దొరకాలి, పూర్ పీపుల్కి కూడా దొరకాలి, అగ్రికల్చర్ వాళ్ళకి దొరకాలి. అందుకే నేషనలైజేషన్ ఆఫ్ ద బ్యాంక్ విల్ ఆల్సో కమ్ అండర్ ది స్టెప్స్ టువర్డ్స్ వాట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్. గవర్నమెంట్ హ్యాస్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ and insurance companies, made them serve to low income groups and rural areas. GK, nationalization of life insurance industry 1956, LIC. Nationalization of general insurance industry in 1972. Public sector insurance, general insurance in India ఏమేమి ఉన్నాయి, నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, యునైటెడ్ ఇండియా అష్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ and all of these and Malhotra committee reforms. So all these banks, inka insurance companies, all of them are nationalized. Insurance is very important for the people in case of emergency. Okay, and banks are very important in order to get what, financial services, loan తీసుకోవడానికి and government schemes benefit తీసుకోవడానికి banks చాలా help చేస్తుంది అన్నమాట. మల్హోత్రా కమిటీ రిఫార్మ్స్ వల్లనే ఈ మొత్తం ఇన్సూరెన్స్ నేషనలైజేషన్ అయింది. ఇవన్నీ ఒకప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ అన్నమాట. ఇప్పుడు ఉంది కదా బజాజ్, యాక్సా, టాటా, ఏఐజీ ఇన్సూరెన్స్ ఉన్నాయి కదా, ఒకప్పుడు ఇది కూడా ప్రైవేట్ ఇన్సూరెన్సే. కానీ మల్హోత్రా కమిటీ వల్ల ఏమైందంటే ఇవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీకి మనం నేషనలైజ్ చేసుకున్నాం. నేషనలైజ్ చేసిన తర్వాత ఈ కంపెనీస్తో మనం పూర్ పీపుల్కి ఇన్సూరెన్స్ కూడా ఓపెన్ చేసినాం. ఓకే, మళ్ళీ బ్యాంక్ అకౌంట్ అందరూ ఓపెన్ చేయాలి అలాంటి ఇంటెన్షన్ గవర్నమెంట్కి కూడా మళ్ళీ ఎక్స్టెండ్ కూడా అయింది. ఫాలోయింగ్ ద రికమెండేషన్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నరసింహన్ కమిటీ, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ ఆల్సో సెటప్. రీజనల్ రూరల్ బ్యాంక్స్, రిమెంబర్ వన్ పాయింట్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎవ్రీవేర్ దే ఆర్ నాట్ ఎస్టాబ్లిష్, ఓన్లీ డెసిగ్నేటెడ్ ఏరియాస్లో. ఓకే, ఈ ఏరియా చాలా బ్యాక్వర్డ్ ఉన్న ఏరియాస్లోనే ఆర్ఆర్బీస్ ఎస్టాబ్లిష్ అయినాయి 1975లో. సో ఆ పూర్ ఉన్న ఏరియాస్లో ఈ బ్యాంక్స్ వల్ల ఏమైందంటే డెవలప్మెంట్ కూడా వచ్చింది. అండ్ దీస్ బ్యాంక్స్ ఆర్ డూయింగ్ వెల్ ఇన్ దట్ ఏరియాస్. అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్ కూడా వచ్చేసింది అనమాట. గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు ఏదైతే పడుతున్నాయి వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లో పడిపోతున్నాయి. NABARD is an apex development bank, was created in 1982. NABARD is also one of the very premier agency to help what, poor people. NABARD kuda bank hai, so now with the help of NABARD also rural and agriculture development aitundi. Okay, then Swabhiman scheme was launched in the year 2011. Okay, it was launched by Finance Ministry plus Indian Bank Association together వాళ్ళు 2011లో లాంచ్ చేసిండ్రు. ఓకే, సో టు బ్రిడ్జ్ ది ఎకనామిక్ గ్యాప్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియా. రూరల్ ఏరియాలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ లేదు, అర్బన్ ఏరియాకి చాలా మందికి బ్యాంక్ అకౌంట్స్ ఉంది. ఈ గ్యాప్లో చాలా వేరే గ్యాప్ ఉంది, చాలా పెద్ద గ్యాప్ ఉంది. దిస్ గ్యాప్ హ్యాస్ టు బి రెడ్యూస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. సో స్వాభిమాన్ స్కీమ్ వాజ్ లాంచ్ ఇన్ ద ఇయర్ 2011 టు ప్రొవైడ్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్, సో దట్ how many banks are bank holders are there here should also be equal to the bank holders in the rural areas. So అందరి దగ్గర బేసికల్లీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాలో ఎంత డిఫరెన్స్ ఉంది బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్కి, ఆ డిఫరెన్స్ తక్కువ చేయాలి. అంటే అర్బన్ ఏరియాలో 100 మెంబర్స్లో 80 మెంబర్స్ దగ్గర ఉందంటే ఇక్కడ రూరల్ ఏరియాలో 100 మెంబర్స్లో 80 మెంబర్స్ ఉండాలి. కానీ ఎట్లా ఉంది, 100 మెంబర్స్లో రూరల్ ఏరియాస్లో 50 మెంబర్స్ దగ్గర లేదు, ఇక్కడ 80 మెంబర్స్ 20 మెంబర్స్ దగ్గర లేదు. సో ఇది 50 మెంబర్స్ దగ్గర లేదు, ఇక్కడ 20 మెంబర్స్ దగ్గర లేదు. ఇది గ్యాప్ ఉంది కదా, ఈ బ్యాంక్ తక్కువ చేయాలి. అంటే అందరి దగ్గర సమానంగా అయిపోవాలి బ్యాంకింగ్ సర్వీసెస్. ఓకే, మీన్స్ ఎవ్రీ రూరల్ అండ్ అర్బన్ ఏరియా షుడ్ హ్యావ్ వాట్, ఈక్వల్ బ్యాంకింగ్ సర్వీసెస్. గవర్నమెంట్ ఆల్సో ఇనిషియేటెడ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అండి. అందరికీ అన్ని ఫెసిలిటీస్, స్కాలర్షిప్స్, రీఇంబర్స్మెంట్లు, సబ్సిడీస్లు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. సో బెటర్ ఈజ్ దట్ మీరు బ్యాంక్ అకౌంట్ తెచ్చుకోండి. డైరెక్ట్ బెనిఫిట్ అంటే స్కీమ్ ఆర్ వెల్ఫేర్ బెనిఫిట్, డైరెక్ట్ ఆ బెనిఫిట్ మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది గవర్నమెంట్, ఎల్పిజి సబ్సిడీ లాగా.
ఓకే, చేతికి ఏమి ఇవ్వం. కావాలంటే మీకు స్కీమ్స్ ఏదైనా స్కీమ్ బెనిఫిట్స్ కావాలంటే పోయి బ్యాంక్ అకౌంట్ చేసుకోండి, అప్పుడు మీకు ఇస్తాం. సో గవర్నమెంట్ ఒక మ్యాండేటరీ ఆబ్లిగేటరీ క్లాజ్ లాగా మన ముందు పెట్టినప్పుడు మనం పోయి వేసుకుంటాం కదా. ఎస్, ఇట్ ఈస్ ఆల్ గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు పుష్ అస్ టు వాట్ హ్యావ్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్. అందరి దగ్గర ఉండాలి. Okay, under the direct cash transfer scheme, government will directly deposit payments, subsidies, LPG, kerosene, no fertilizer scheme ka ledu, very different point. Scholarships, pension, etc. into direct the beneficiary account. Direct beneficiary account. In spite inta cheste RBI anni steps cheskunte, inka government anni steps తీసుకుంటే కూడా, in spite still 49% of the families have in India no bank account andi. 50% of rural Dalits borrow from money lenders at 34% interest rate. This is the conclusion remarks. This is the conclusion rayalandi. Conclusion in your answer rayali. Em rayali? So in spite of the various efforts of the RBI and the government of India, still 49% of the families have no bank accounts, and 50% of Dalits, they are taking money from the money lenders at high interest rate. Okay. Government recent initiatives, very, very important. Pradhan Mantri Jan Dhan Yojana. ఓకే, కంప్లీట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అకౌంట్ కంప్లీట్. ఓకే, ఈ అంతా చేసిన తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ పర్సిస్టెంట్గా ఉన్నాయి. మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసినాం. ద ఫస్ట్ వన్ ఇస్ వాట్ ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన టు ఓపెన్ బ్యాంక్ అకౌంట్ ఫర్ ది అన్బ్యాంక్డ్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్. ఎవరెవరు బ్యాంక్ అకౌంట్ లేనైతే వచ్చి తీసుకోండి ఫ్రీగా. స్లోగన్ మేరా ఖాతా మేరా విధాత. It is also called as National Mission on Financial Inclusion andi. National Mission, పెద్ద మిషన్ ఉంది. నేషన్ మొత్తం ఈ మిషన్ నడిపించాలి. ఓకే, National Mission on Financial Inclusion. ఓకే, to bring about financial inclusion of all households in the country. Every family కి ఒక బ్యాంక్ అకౌంట్ మినిమం ఉండాలని ఇక్కడ మనం ఆశిస్తున్నాం అన్నమాట. It's world largest, biggest financial inclusion initiatives ever implemented by any country. This particular Pradhan Mantri Jan Dhan Yojana was launched on 15th August 2014. The moment May government, NDA government, BJP government May lo vachindi, August lone, May, June, July, August 3 months lone vallu launch chesindu. Launch across the country 28th August this Yojana. Okay. So the activities under this Yojana are opening up a bank account for 75 million poor ki ivvali bank account, uncovered households. Providing each bank account with a overdraft facility of 5,000. ఓకే, ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ జన్ ధన్ యోజనలో మీరు బ్యాంక్ అకౌంట్ యూజ్ చేసిండ్రు కదా, 6 months మీరు అది మంచిగా వాడితే మీ అకౌంట్లో 5,000 రూపీస్ డబ్బులు పడతాయంట. సో ఆ ఆశతోనే మీకు ఒక అలవాటు అవ్వాలని గవర్నమెంట్ ఈ ప్రొవిజన్ తీసుకొచ్చింది. సో ఓవర్ డ్రాఫ్ట్ అంటే కొంచెం మీకు 5,000 ఎక్కువ, అకంపనీడ్ బై మీకు ఒక రూపే డెబిట్ కార్డ్ కూడా ఇస్తారు. ఇంకా డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కూడా 1 lakh rupees ఆఫ్ ఇన్సూరెన్స్ ఫ్రీ. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, 6 months వరకు మంచిగా వాడండి, డబ్బులు తీయండి, డబ్బులు పెట్టండి, మీకు 5,000 ఇస్తాం, రూపే డెబిట్ కార్డ్ ఇస్తాం, అన్నీ ఇస్తాం, ప్లస్ 1 lakh ఇన్సూరెన్స్ కూడా ఇస్తాం. లింకింగ్ ఆధార్ నంబర్స్ విత్ ద బ్యాంక్ అకౌంట్ టు ఫెసిలిటేట్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్. మళ్ళీ జామ్ ట్రినిటీ అంటారు. జన్ ధన్ యోజనకి ఆధార్కి లింక్ చేసుకోండి అండ్ మొబైల్కి లింక్ చేసుకోండి. మొబైల్కి జన్ ధన్ యోజన ఒక బ్యాంక్ అకౌంట్ ఆధార్కి మొబైల్తో లింక్ చేసుకుంటే మీకు మీరు అప్లై చేస్తే మీకు అకౌంట్ డబ్బులు కూడా పడిపోతాయి. డబ్బులు పడిపోతే అకౌంట్లో మీకు మెసేజ్ వచ్చేస్తుంది. అండ్ ఎవరికి వెళ్ళాలి డబ్బులు అక్కడే వెళ్ళింది ఆధార్కి అకౌంట్, ఒక ఆధార్ ఒక అకౌంట్, ఒక ఐడెంటిటీకి ఒక అకౌంట్ అయిపోయింది. మళ్ళీ డూప్లికేషన్స్ ఉండవు, మళ్ళీ ఇవ్వదు గవర్నమెంట్. ఓకే, టిల్ నౌ 28 crore households bank account has been opened. 28 crore household bank accounts has been opened by this particular scheme. మళ్ళీ అటల్ పెన్షన్ యోజన కూడా లాంచ్ చేసిండు. అటల్ పెన్షన్ యోజన 2015 మే. దిస్ ఇన్వైట్ సబ్స్క్రైబర్ అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు జన్ ధన్ యోజనలో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అంటే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు వెళ్ళి బ్యాంక్లో చెప్పచ్చు మాకు అటల్ పెన్షన్ యోజన కావాలని. ఓకే, సో అపాన్ టు సబ్స్క్రైబర్ టు ఓపెన్ అకౌంట్ అండ్ డిపాజిట్ మినిమమ్ ఆర్ మ్యాక్సిమమ్ అకౌంట్ ఆఫ్ మనీ ఇన్ బ్యాంక్ టిల్ 20 years or more. 42 rupees per month ఇవ్వచ్చు మీరు, ఆర్ 1,454 rupees per month ఇవ్వచ్చు. ఓకే, 18 to 60 years వరకు నడుస్తుందండి. 18 to 50 years. ఓకే, సారీ 18 to 40 years. 18 to 40 years. ఓకే, అంటే ఈ 12 years, 28 is there, here 12 and here 10,
ఓకే 22 ఇయర్స్. ఓకే 22 ఇయర్స్ మీరు ఎవ్రీ మంత్ 42 రూపీస్ కడితే, ఓకే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్, 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఎవ్రీ మంత్ మీరు 42 రూపీస్ కడితే మీకు 60 ఇయర్స్ తర్వాత 1000 రూపీస్ వస్తుంది పర్ మంత్. 1000 ఫర్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ 1000 ఫ్రీగా వస్తుంది. ఓకే ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్, ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ మోర్ మనీ అప్ టు 5000 రూపీస్ యూ విల్ గెట్ ఫర్ 5 ఇయర్స్. 5000 రూపీస్ యూ విల్ గెట్ ఫర్ 5 ఇయర్స్. రిమెంబర్ దిస్ పాయింట్. పెన్షన్ యోజన. కానీ 18 to 40 ఇయర్స్ వరకు ఇఫ్ ఎనీబడి ఈజ్ అప్లయింగ్ ఎట్ 38 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ డబ్బులు పే చేయాలి. ఓకే 18 ఇయర్స్లోనే అప్లై చేస్తే 42 రూపీస్, 38 ఇయర్స్లో అప్లై చేస్తే ఎక్కువ, ఎందుకంటే అందరికీ సమానంగానే దొరకాలి కాబట్టి. మీరు లేట్గా జాయిన్ అయితే ఎక్కువ డబ్బులు కట్టాలి, మీరు తొందరగా జాయిన్ అయితే తొందరగా కట్టాలి. కానీ అందరికీ వచ్చేది ఏంది, 60 ఇయర్స్ తర్వాత ఒక మంత్లో 1000 అయినా మీకు వస్తుంది, 5000, 2000, 3000. మీరు ఎంత డబ్బులు అందులో పెడుతున్నారు అంత. దిస్ విల్ కమ్ ఓన్లీ ఫర్ వాట్ 5 ఇయర్స్. ఎవ్రీ మంత్ పడుతుంది ఈ అమౌంట్, ఎవ్రీ మంత్ పడుతుంది. రిమెంబర్ దిస్. దెన్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ మనీ ఫర్ ది ఆంటర్ప్రినర్స్, మీలాగా నాలాగా నాకు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలని ఉంది, లేకపోతే నాకు ఒక సలూన్ ఓపెన్ చేయాలని ఉంది, లేకపోతే ఒక జిమ్ ఓపెన్ చేయాలని ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్ ముద్రా స్కీమ్. మైక్రో యూనిట్ అంటే నా జిమ్ చిన్నది కదా, మైక్రో. ఓకే 10 lakhs కంటే తక్కువ కదా, నాది 25 lakhs కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ కదా జిమ్కి, ఎస్. ఒక సలూన్కి 25 lakhs కంటే తక్కువ కదా ఇన్వెస్ట్మెంట్, ఎస్. అందుకే నా యూనిట్ మైక్రో యూనిట్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఓకే ముద్రా బ్యాంక్ క్రియేట్ చేసింది గవర్నమెంట్. ముద్రా బ్యాంక్ డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వదు. ఓకే ముద్రా బ్యాంక్ విల్ గివ్ మనీ టు వాట్ ఎస్బీఐ, ఓకే ఆంధ్ర బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్. వాళ్ళ దగ్గర వెళ్ళి సుజాత్ సార్ వెళ్తారు, సంధ్య, రాజు, సంజన, శీతల్, ఓకే అండ్ రాహుల్, వీళ్ళందరూ ఈ బ్యాంక్కి వెళ్ళి ముద్రా లోన్ అప్లై చేస్తారు. ముద్రా లోన్ అప్లై చేస్తే వీళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు, మళ్ళీ వీళ్ళకి డబ్బులు ఇస్తారు. ఈ డబ్బులు మన అకౌంట్లో పడిపోతాయి. ఓకే నేషనల్, ఓకే అండ్ స్టాండప్ ఇండియా స్కీమ్ అంటే ఇది ఓన్లీ ఫర్ ది ఉమెన్, స్పెషల్లీ ఫర్ ది నాట్ ఉమెన్. స్టార్టప్ ఇండియా అంటే ఉమెన్. స్టాండప్ ఇండియా మీన్స్ ఓన్లీ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఓకే ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఏప్రిల్ 2006లో లాంచ్ అయింది. ఈ స్కీమ్లో ఓకే రూపీస్ 10 lakhs to 1 crore రూపీస్, 10 lakhs to 1 crore రూపీస్ లోన్ మీకు అట్లీస్ట్ 1 SC 1 ST వాళ్ళకి ఇస్తే, ఒక అంటే ఇన్ హోమ్ ఒక హౌస్ హోల్డ్లో డెఫినెట్లీ 1% విల్ బీ గివెన్ వాట్ 1% విల్ బీ గివెన్ వాట్ 1 లోన్, 1 SC 1 ST ఇన్ ఎవ్రీ హోమ్. borrow at least 1 woman borrower per bank, 1 woman borrower per bank branch for setting up of greenfield enterprise. This enterprise may be in the manufacturing, okay, services or the trading. Manufacturing services or the trading. There are two kinds of business ఉంటాయి. ఒకటి గ్రీన్ ఫీల్డ్, ఒకటి బ్రౌన్ ఫీల్డ్. గ్రీన్ ఫీల్డ్ అంటే అస్సలు ఏమీ లేదు భూమి మీద, మీరు మొత్తం స్ట్రక్చర్ కడుతున్నారు, మీరు మొత్తం టైలరింగ్ యూనిట్ కడుతున్నారు, మీరు రూమ్స్ కడుతున్నారు, మీరు హాల్ కడుతున్నారు, అవన్నీ కడుతున్నారు అంటే గ్రీన్ ఫీల్డ్. అస్సలు ఏం లేదు ఫస్ట్ టైం. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ కట్టినది మీరు లీజ్లో తీసుకుంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ బ్రౌన్ ఫీల్డ్. సో ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఏ ఆంటర్ప్రినర్ నేను గ్రీన్ ఫీల్డ్ అయినా నా ఇష్టం వచ్చినాగా నేను కూడా కట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఎవరిది అయినా సిమిలర్గా ఉంటే అది కూడా తీసుకోవచ్చు. నాకు లోన్ ఉంటే నేను ఇది కూడా చేసుకోవచ్చు, అది కూడా చేసుకోవచ్చు. సో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్కి ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు స్టాండప్ ఇండియా స్కీమ్లో. SC ST and women, one woman per branch and at least 1 SC 1 ST అంటే ఒక బ్రాంచ్లో 1 STకి 1 SCకి 1 ఉమెన్కి ఈ స్కీమ్లో డెఫినెట్గా లోన్ దొరకాలి. సో దట్ దే విల్ ఆల్సో స్టార్ట్ వాట్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్. అంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, అంటే భూమి నుంచి వాళ్ళ స్ట్రక్చర్స్, వాళ్ళు ఏదైనా బిజినెస్ కావాలని కదా అది వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్స్ అలాట్ ఫర్ హియరింగ్ టు మీ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై, టేక్ కేర్.